హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల లేడీ డిటెక్టివ్. జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. రాత్రి 10 గంటలయింది. చలికాలం. రాత్రి 8 గంటలకే బాగా చలిగాలులు తిరిగి గుమ్మంలోంచి బయటకు రానీయడం లేదు ఎవరిని. ఏదో అక్కడక్కడా తప్ప పెద్దగా జనసంచారం కూడా ఉండడం లేదు రోడ్ల మీద. అలాంటి మార్గశిర మాసపు చలి రోజుల్లో ఊరికి కాస్తంత దూరంగా అత్యంత ఆధునికమైన భవంతి నల్లని చీకట్లో భయంకరంగా కనిపిస్తోంది. చుట్టూ వేప, అశోక, పొన్నాగ, మామిడి చెట్లు ఆ ఇంటికి కాపలా కాస్తుండే సిపాయిల్లా ఉన్నాయి. అవి ఆ నిశీధినిలో మరింత భయపెడుతూ గాలికి తలలూగిస్తుంటే ఏదో అంత్య సందేశం అందుకుంటున్నట్టు అనిపిస్తోంది ఆ మేడ. ఆ భవంతిలో ఎక్కడా దీపకాంతి లేదు. 8 గంటలకల్లా భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయి డన్లపు పరుపుల మీద మందపాటి ఖరీదైన దుప్పట్లలో వెచ్చగా విశ్రాంతి తీసుకుంటున్నారు. హాయిగా నిద్రా సౌఖ్యం అనుభవిస్తున్నారు. అది ఆ ఇంటి యజమాని కోటీశ్వరుడు అయిన శ్రీశైలపతి గది. ఆ గదిలో ఆయన డబల్ కాట్ మంచం మీద సింగిల్గా పడుకుని ఫంక్షన్కు వెళ్లిన భార్య అపర్ణ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అతని గదంతా అద్దాల కిటికీలతో ఖరీదైన కాఫీ కలర్ డిజైన్డ్ తెరలతో అత్యంత సుందరంగా ఉంటుంది. అతనికి ఆ రంగంటే చాలా ఇష్టం. అతను ఆ కలర్ ప్యాంట్లే వాడతాడు. చీరలు తెచ్చిన ఆ కలర్ అంచులోనో చీరలోనో పమిట కొంగులోనో ఉండేట్టు చూస్తాడు. దానికి తగినట్టు అపర్ణ అందాల బొమ్మ. చక్కని రంగు, సొగసైన కళ్ళు, తీరైన ముక్కు, నోరు, 5 అడుగుల 4 అంగుళాల పొడవు, తగిన లావుతో గొప్ప శిల్పకారుడు అత్యంత శ్రద్ధతో మలిచిన అపురూప పాలరాతి శిల్పంలా ఉంటుంది. అందుకే నిండు రంగైన ఆ కలర్ ఆమెకు చక్కగా నప్పుతుంది. అతనికి సన్నగా కునుకు పట్టింది. అప్పటికి గోడ గడియారం సరిగ్గా 10:05 చూపిస్తోంది. అపర్ణ ఆ రోజు ఓల్డ్ స్టూడెంట్ల సెలబ్రేషన్కు హాజరైంది. ఆమె చదివిన కాలేజీ రజతోత్సవాలు జరుపుకుంటోంది. ఆ కాలేజీ ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చే అపర్ణ అంటే అందరికీ ప్రాణం. కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఆమె రచించిన ఒక నాటిక ప్రదర్శన కూడా ఉంది ఆ రోజు. దక్షిణం పక్క గాలొస్తుందని తన గది అటు ఏర్పాటు చేసుకున్నాడు శ్రీశైలపతి. అతని కిటికీ పక్కగా వేప చెట్టు కొమ్మలు కనిపిస్తూ ఉంటాయి మొదటి అంతస్తులోని అతని గదికి. అక్కడి నుంచి చూస్తే రైళ్ల రాకపోకలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అక్కడికి ఫర్లాంగు దూరంలో రైలు స్టేషన్ ఉంది. అప్పుడే ఒక అరగంట ముందే ట్రైను వచ్చి వెళ్ళింది. మళ్ళీ రాత్రి 12:30 వరకు అక్కడ ఏ బండి లేదు. ఎక్కడ చూసినా భయంకర నిశ్శబ్దం. ఎక్కడో ఊరకుక్కల అరుపులు, కీచురాళ్ల ధ్వని, కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకటి. శ్రీశైలపతి పడుకున్న గది దగ్గర వేప చెట్టు కొమ్మలు బలంగా కదిలాయి. ఒక నల్లని ఆకారం ఆ కొమ్మల మీదుగా బలిలా పాకి అతని మొదటి అంతస్తులోకి నిశ్శబ్దంగా దూకింది. అదే సమయంలో మరో ఆకారం ఆ ఇంటి మెయిన్ ఎక్కడుందో గమనించి టక్కున ఆఫ్ చేసింది. ఆ ఇంట్లో ఇక వెలుగనేది ఎక్కడా ఉండదు అన్నట్టు ముందుగానే కరెంట్ ఆగిపోయింది. దూరంగా గూడ్సు ట్రైన్ పోతున్న ధ్వని వినిపిస్తోంది. మొదటి అంతస్తులోకి దూకిన ఆ ఆకారం తన రివాల్వర్ గుండుతో అద్దాల కిటికీ బద్దలుగొట్టి మెరుపులా లోపలకు దూకింది. మెయిన్ ఆఫ్ చేసిన ఆకారం వెళ్లి చెట్లచాటుగా దాగిన అంబాసిడర్లో డ్రైవింగ్ సీటు దగ్గర కూర్చుని తనలాంటి మరో ఆకారం కోసం ఎదురు చూస్తోంది. ఆ ఆకారం లోపలకు ప్రవేశించి నిద్రపోతున్న శ్రీశైలపతి కణతలకు గురిపెట్టి సైలెన్సర్ పేల్చింది. అది సరిగ్గా అతని కణతల్లోకి దిగబడి రక్తం ధారలై అతని పరుపంతా తడిపేసింది. లక్షాధికారి, కోటీశ్వరుడు, మహానుభావుడు అని కీర్తింపబడుతున్న శ్రీశైలపతి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. తను వచ్చిన పని నెరవేరిందన్న తృప్తితో ఆ ఆకారం మెట్ల దారిగుండా కిందకు దిగి దర్జాగా కారు దగ్గరకొచ్చింది. సరిగ్గా యాంగిల్ దగ్గరకు వచ్చేసరికి అదే సమయంలో ఆ కారు కింద పడుకున్న మరో ఆకారం తన దగ్గరున్న ఇన్ఫ్రారెడ్ ఫిలింతో ఆ వ్యక్తిని ఫోటో తీసింది. ఆ వ్యక్తి డోరు తెరుచుకుని కారులో కూర్చోగానే అంతా సవ్యంగా జరిగిందా అని అడిగాడు డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి. ఆ ఒక రివాల్వర్ గుండెకే మట్టి కరిపించొచ్చాను. ఆ రెండవ ఆకారం జవాబిచ్చింది గర్వంగా. వెరీ గుడ్ అంటూ కారు స్టార్ట్ చేశాడు. చటుక్కున ఆ కారు కింద నుంచి యువతలకొచ్చి అలాగే కదలకుండా భూమిని కరుచుకుని పడుకుంది ఆ ఆకారం. ఆ వ్యక్తి చేతిలో ఉన్న టేప్ రికార్డర్లో వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా రికార్డు కాబడ్డాయి. అంబాసిడర్ కదిలిపోయింది. పెంటార్చి తీసి ఆ కారు నెంబర్ జాగ్రత్తగా గమనించి మరోసారి ఆ పరిసరాలను గమనించి
మెల్లగా ఆ చెట్ల మధ్య నుంచి అవతలకు వెళ్ళిపోయింది ఆ ఆకారం. మరో 10 నిమిషాలకు ఆ భవనం గేటు దగ్గరికి మారుతి 800 కాఫీ కలర్ కారు చాగింది. ఆ కారు హెడ్లైట్స్ వెలుగు ఆ ఇంటి సింహద్వారం మీద పడింది. తలుపులు వేసున్నాయి. రంగయ్య! కారు డ్రైవరు పిలిచాడు గట్టిగా. ఆ పిలుపుకు అక్కడే మడత మంచం వాల్చుకుని పడుకున్న రంగయ్య ఉలిక్కిపడి లేచాడు. చూస్తే ఎక్కడా లైట్లు వెలగడం లేదు. సదియా, సమయానికి కరెంటు పోయింది అనుకుంటూ లేచి తలుపు తీశాడు రంగయ్య. ఏంటి రంగయ్య, లైట్లన్నీ ఆర్పేశావు అని అడిగింది అపర్ణ. కరెంటు పోయినట్టుందమ్మా, ఎక్కడా దీపాలు లేవు అన్నాడు రంగయ్య. మన సందు చివర స్ట్రీట్ లైట్ వెలుగుతూనే ఉందే, పోతే అది పోవాలిగా. మన ఇంటి లైట్లే పోయాయేమో, ఫీజు గాని పోయిందో ఏంటో. నీ దగ్గర టార్చ్ లైట్ ఉండాలిగా, తీసుకురా చూద్దాం అంది కిందకి దిగొస్తూ కారులో నుంచి. రంగయ్య టార్చ్ లైట్ తీసి ఆమెకిచ్చాడు. అదందుకుని మెయిన్ బోర్డు దగ్గరకు వెళ్ళింది అపర్ణ. లైట్ ఫోకస్ చేసి చూసింది. అక్కడ మెయిన్ ఆఫ్ చేసి కనిపించింది. ఎవరు మెయిన్ ఆఫ్ చేసింది? విసుగ్గా అడిగింది. ఆ మాటకు రంగయ్య ఉలిక్కి పడ్డాడు. నేను చేయలేదమ్మా అన్నాడు బెరుగ్గా. నువ్వు కాకపోతే మరొకరు ఎవరో కావాలని ఆఫ్ చేశారు అంటూ తను ఆన్ చేయబోయి ఒక్క క్షణం ఆగింది. ఆ టార్చ్ లైట్ వెలుగులో ఆ మెయిన్ స్విచ్ మీద తెల్లగా కనిపించింది ఆమెకు. అవి వేలుముద్రలు అయి ఉండొచ్చు. తను ఆ స్విచ్ వేస్తే అవి పోవచ్చు, లేదా తన వేలుముద్రలు పడచ్చు. ఏం చెయ్యాలి అని ఒక్క క్షణం ఆలోచించింది అపర్ణ. ఏంటమ్మగారు, లైట్ వేయడానికి ఆలోచిస్తున్నారు అన్నాడు కారు డ్రైవర్ రవ్వంత చిరాగ్గా. చూడు జోగయ్య, ఆ మెయిన్ కావాలని ఎవరో ఆఫ్ చేశారు. దాని మీద తెల్లగా కనిపిస్తోంది చూసావా, అది ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అంది అపర్ణ. ఆ మాటకు రంగయ్య జోగయ్య ఇద్దరూ పరిశీలనగా చూశారు. వాళ్లకు తెల్లగా ఏదో కనిపించింది. అది కనెక్షన్ పెట్టి ఏ టైం బాంబు అన్నా పెట్టలేదు కదా అన్నాడు జోగయ్య బెరుగ్గా. ఆ మాటకు రంగయ్య హడలిపోయాడు. ఇప్పుడు ఎలాగండి అన్నాడు భయం భయంగా. అపర్ణ నవ్వి, నీకెంత భయం ప్రాణం అంటే అంటూ జోగయ్యకేసి తిరిగి అక్కడ బలమైన గన్నేరు కొమ్మ విరిచిపట్టుకురా అంది. జోగయ్య టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళాడు. ఆమె చెప్పినట్టుగానే మంచి గట్టి కొమ్మ విరుచుకునొచ్చాడు. దాంతో బలంగా నొక్కి మెయిన్ వేసింది అపర్ణ. లైట్లు వెలిగాయి. వంటవాడు ఏ పిండి చేత్తోనో మెయిన్ ఆఫ్ చేసి ఉంటాడు. ఆ బాత్రూమ్ లైట్ల వైర్లు మొన్న టప్ టప్ మని అంటున్నాయని బాగు చేయించమని చెప్పాడు. నేను ఈ హడావిడిలో పడి తర్వాత ఎలక్ట్రీషియన్ పిలిపిద్దామని ఆగిపోయాను. అదేదో కాస్త వికటించుంటుంది. వీడు భయపడి ఇల్లంతా అంటుకుపోతుందేమోనని ఈ పని చేసుంటాడు. నేను భోజనానికి వెళ్ళినప్పుడు కనుక్కుంటాను అంటూ అపర్ణ అందరికీ ధైర్యం చెప్పి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మయ్యా అనుకుంటూ అంతా తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. అప్పటికి టైము 10:45 చూపిస్తోంది. తన గదిలోకి వెళ్లి అలసటగా మంచం మీద వాలింది అపర్ణ. 5 నిమిషాలు అలా కూర్చుని లేచి డ్రెస్ మార్చుకుని మంచినీళ్లు దగ్గర పెట్టుకుని బీరువా పక్కన ఉన్న స్టాండ్లో ప్లాస్టిక్ బుట్టలో ఉన్న అరటిపళ్ళు 4 తిని ఆ మంచినీళ్లు తాగి ఆ పళ్లన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్యాన్ వేసుకుని దుప్పటి కప్పుకుని పడుకుంది. ఆమె భోజనం చేయను లేదు, వంట మనిషిని అడగను లేదు. తెల్లారి చూసుకోవచ్చులే అనుకుంటూ. తెల్లవారిన అపర్ణకు మెలకు రాలేదు. రాత్రి భోజనం చేయని నీరసం ఆమెని అలాగే పడుకోబెట్టింది. ఇంతలో తలుపు దబదబా బాదిన చప్పుడైంది. గబాలన లేచింది అపర్ణ. అమ్మగారు అన్న పిలుపును బట్టి అది నౌకరు రంగయ్యగా గుర్తించింది. గబగబా బయటకొచ్చింది తలుపు తీసుకుని. అమ్మా, అయ్యగారు గదిలోంచి బయటకు ఎంతవరకు రాలేదమ్మా, తలుపులు ఎంత కొట్టినా తీలేదు అన్నాడు కంగారుగా. అపర్ణ వాచి చూసుకుంది. 6:30 అవుతోంది. సరిగ్గా 5 గంటలకు లేస్తాడు శ్రీశైలపతి. వర్షం కురుస్తుంటే తప్ప, లేకపోతే రోజు మార్నింగ్ వాకింగ్ కింద ఆ ఇంటి ఆవరణంతా తిరుగుతూ ఉంటాడు. అది కాస్తా కోస్తా ఆవరణ కాదు, 7 ఎకరాల స్థలం. అందులో మధ్యగా కట్టిన ఇల్లు, 2 అంతస్తులు. తగు మాత్రంగా కట్టిందే, ఖాళీ జాగా ఎక్కువ ఉంది. టక్కున లేచి గది బయటకొచ్చింది అపర్ణ. ఆ సరికి ఇంకా ఇంట్లో వాళ్ళెవరూ లేచినట్టు లేరు. అపర్ణ గబగబా శ్రీశైలపతి గది దగ్గరకు వెళ్ళింది. తలుపు దబదబా బాదింది. అయినా ఆ తలుపులు తెరుచుకోనేలేదు. ఒక్క క్షణం ఆలోచించిన అపర్ణ గది వెనక పక్కకు వెళ్ళింది. అక్కడ ఆమెకు నిగనిగా మెరుస్తూ ఒక పాలిథీన్ సంచి కనిపించింది. అది ఎవరూ చూడ్డం లేదని గ్రహించి మెల్లగా ఆ సంచి వేళ్ల కొసలతో తీసి ఎవరికీ కనబడకుండా ఒక చోట భద్రపరిచింది. అటుపక్కగా తిరిగి చూసేసరికి కిటికీ అద్దం బద్దలే కనిపించింది. అది చూసి రంగయ్య అంటూ అరుస్తూ యువతలకొచ్చింది. ఆసరికే రంగయ్య అటుపక్కకొచ్చేస్తున్నాడు.
రంగయ్య, నాకేంటో భయంగా ఉంది. తలుపులు బద్దలు కొట్టించి చూస్తే పోతుంది అంది. ఆ తలుపులు ఒక పట్టాన బద్దలయ్యేవి కావుగా అమ్మా. మన వల్ల ఏమవుతాయి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్లే ఏదో చూస్తారు అంది అపర్ణ. అమ్మ బాబోయ్, పోలీసులే? అవును, మన వల్ల కానప్పుడు వాళ్ళ సహాయం తీసుకోవడంలో తప్పులేదు అంది అపర్ణ. సరే, మీరు ఫోన్ చేస్తారా అని అడిగాడు రంగయ్య. నాకు ఫోన్ నెంబర్ తెలీదు. టెలిఫోన్ డైరెక్టరీ ఆ గదిలోనే ఉంది. నువ్వు వెళ్ళి చెప్పిరా అంది అపర్ణ. రంగయ్య మారు మాట్లాడకుండా కిందకు దిగిపోయాడు. అప్పటికి కుటుంబంలోని మిగిలిన సభ్యులెవరూ లేవలేదు. ఒకవేళ మెలకు వచ్చినా బద్ధకంగా అలా పడుకున్నారే గాని తలుపులు తీసి ఎవరూ బయటికి రాలేదు. కారు గ్యారేజీలో పెట్టి డ్రైవర్ జోగయ్య రాత్రి వెళ్ళిపోతే ఉదయం 8 గంటలకు గాని రాడు. రంగయ్య వెళ్ళిపోయాక అపర్ణ మెల్లగా కిందకు దిగిపోయింది. ఆ మెట్ల మీద సిగరెట్ పెట్టి ఒకటి పడిపోయింది. అది గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్ పెట్టే. అది తీసి చూద్దామనుకుని ఒక్క క్షణం ఆలోచించి అది తీయకుండానే మెల్లగా కిందకు దిగింది. అక్కడ్నుంచి నడుస్తూ శ్రీశైలపతి పడుకున్న దక్షిణం వైపుకొచ్చింది. వేప చెట్టు కింద భాగం దగ్గర నిలబడి చూస్తుంటే పగిలిన అద్దం స్పష్టంగా కనిపిస్తోంది. మనిషి అవతల పక్కకు వెళ్లగల ఖాళీ స్థలం ఉంది. అన్నీ ఒక క్షణం పరిశీలనగా చూసిన అపర్ణ తిన్నగా శ్రీశైలపతి గది దగ్గరకొచ్చి బయటే తెచ్చాడసాగింది. మరో 10 నిమిషాల్లో అక్కడ పోలీస్ వ్యాన్ ఆగడం, అందులోంచి పోలీసులు, ఇన్స్పెక్టరు దిగి లోపలికి రావడం కనిపించింది. పోలీసులందర్నీ పైకి తీసుకొచ్చాడు రంగయ్య. శ్రీశైలపతి గది దగ్గరకొచ్చి టకటకమంటూ 4-5 సార్లు తలుపు బాదాడు. లోపల్నుంచి సమాధానం లేదు. వెనక్కి తిరిగొచ్చి ఆ గోడకేసి చూశాడు ఎస్ఐ శ్రీకుమార్. పగిలిన కిటికీ కనిపించింది. వెంటనే అతనికి ఏదో అనుమానం కలిగి చటుక్కున యువతలకొచ్చాడు. పోలీసులను పిలిచి ఏదో చెప్పాడు. పోలీసులు కార్యరంగంలోకి దిగారు. మరో 5 నిమిషాల్లో తలుపులు పగలగొట్టబడ్డాయి. శ్రీకుమార్ టక్కున లోపలికి వెళ్ళాడు. పరుపంతా రక్తం గెడ్డకట్టుంది. శ్రీశైలపతి నిర్జీవంగా పడున్నాడు. అతని వెనకే వచ్చిన పోలీసులు శ్రీశైలపతి శవాన్ని చూసి, గుమ్మం దగ్గర నిలబడున్న రంగయ్యని చూసి, శ్రీశైలపతిని ఎవరో హత్య చేశారు. ఇంట్లో వాళ్ళని బయటకు వెళ్ళనియద్దు, అలాగే బయట వాళ్ళని లోపలకు రానియద్దు అంటూ హెచ్చరించాడు. శ్రీకుమార్ 2 పోలీసుల్ని బయట గేటు దగ్గర కాపలా ఉండమని చెప్పి పంపాడు. ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ని, ఫోటోగ్రాఫర్లను, డాక్టర్ను రమ్మని ఫోన్ చేశాడు. అమ్మా, బాబుగారిని ఎవరో హత్య చేశారమ్మా అంటూ వచ్చి చెప్పిన రంగయ్య మాటలకు కొయ్యబారిపోయింది అపర్ణ. ఆమె కళ్ళంబడి గిర్రున నీళ్లు తిరిగాయి. జీవితం ఎప్పుడూ అస్థిరమైందే కావచ్చు, కానీ ఒక వ్యక్తి మరణించాడంటే అతని బాధ్యతలు, బరువులు అన్నీ తీరిన తర్వాత పండుటాకు రాలినట్టు రాలిపోతే అది ఒక దారి. కానీ అర్ధాంతరంగా చనిపోవడం, అది స్వాభావిక మరణం కాకుండా మరెవరి చేతో చంపబడ్డం నిజంగా విచారకరమైన సంగతి. శ్రీకుమార్ కిటికీ అద్దం దగ్గరకు వెళ్ళాడు. వేప చెట్టు మీద నుంచి అక్కడకు దూకి కిటికీ తలుపులు పగలగొట్టి లోపలకు ప్రవేశించి హత్య చేసినట్టు తెలుస్తూనే ఉంది. లక్షాధికారి, దయామయుడు, దాత, మహానుభావుడు అన్న మాటే తప్ప శ్రీశైలపతిని గురించి ఎవరూ చెడుగా చెప్పరు. పారిశ్రామికవేత్త, ఎన్నో సంస్థలకు విరాళాలిచ్చిన వ్యక్తి, గొప్ప వక్త, సాంస్కృతిక రంగాన ఎంతో సేవ చేసిన వ్యక్తి, కళాపోషకుడు, కళాభిమాని. అలాంటి వ్యక్తిని ఎవరబ్బా అంత దారుణంగా హత్య చేసింది? అతనంటే గిట్టని వారు, శత్రువులు ఎవరు బాబు అనుకున్నాడు ఆశ్చర్యంగా. మరో 15 నిమిషాలకు వేలిముద్రల నిపుణులు, ఫోటోగ్రాఫర్లు, డాక్టర్ ప్రభాకర్ అంతా కారులో వచ్చేశారు. గుమ్మం దగ్గర కాపలా ఉన్న పోలీసులు వాళ్ళని పైకి తీసుకునొచ్చారు. వాళ్ళు వస్తూనే కార్యరంగంలోకి దిగిపోయారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకుంటున్నారు. వేలిముద్రలు ఎక్కడైనా లభిస్తాయేమోనని వాళ్ళు అంగుళం పరిశీలిస్తున్నారు. శ్రీకుమార్ గది బయటకొచ్చాడు. మెట్ల దారి దగ్గరకు వచ్చేసరికి అతనికి సిగరెట్ పెట్టి కనిపించింది. శ్రీశైలపతున్న అంతస్తుకు 2 పక్కల నుంచి మెట్లున్నాయి. ఒకటి లోపల నుంచి, రెండవది బయటనుంచున్న మెట్లు శ్రీశైలపతి గదికి దారి తీసే హాల్కున్నాయి. లోపల నుంచి వచ్చే మెట్లు అపర్ణ గది అవతల నుంచున్నాయి. ఆ మెట్లు కింద డైనింగ్ హాల్కు దారి తీస్తాయి. పైన అటు 3 గదులు, ఇటు 3 గదులు ఉన్నాయి. పైన దక్షిణం పక్కన్న 3 గదులు, ఒకటి శ్రీశైలపతి డ్రాయింగ్ రూమ్, రెండవది అతని బెడ్రూమ్, మూడవది అతని రికార్డ్ రూమ్. ఆ రికార్డు రూమ్లో సేఫులు 4 ఉన్నాయి. అందులో కుర్చీలు 2, ఒక సోఫా, ఒక ఈజీ చైర్, పెద్ద గాడ్రేజ్ టేబుల్ లైట్, చిన్న ఫ్రిడ్జ్ ఉన్నాయి. ఆ గదికి కిటికీ ఒకటే ఉంది. అది ఎప్పుడూ మూసే ఉంటుంది. పైన సీలింగ్ ఫ్యాన్ ఉంది.
అది ఆయన అతి ముఖ్యమైన వ్యాపార రహస్యాలు, డాక్యుమెంట్లు, క్యాషు అన్నీ జాగ్రత్త చేసుకునే రూమ్. దానికి తలుపు ఆయన గదిలోంచే ఉంది. ఆయన తప్ప ఎవరూ ఆ గదిలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆయన బెడ్రూమ్కి ఆ గదికి మధ్య తలుపుంది. అది ఎప్పుడూ డోర్ కర్టెన్తో కప్పబడి ఉంటుంది. అక్కడ తలుపుంది అని కొత్త వాళ్ళకి అర్థం కాదు. ఇక 3 గదుల్లో 2 గదులు అపర్ణవి. ఒకటి ఆమె బెడ్రూమ్, మరొకటి డ్రాయింగ్ రూమ్, మరొకటి ఆమె లైబ్రరీ రూమ్. అక్కడే ఆమె కూర్చుని రాసుకుంటూ ఉంటుంది. 2వ అంతస్తులో మరికొంత జనాభా ఉంది. శ్రీశైలపతి హత్య చేయబడ్డాడన్న వార్త ఆ పైకి వ్యాపించింది. అందరి బద్ధకాలు వదిలిపోయి భయం భయంగా ఒకరినొకరు చూసుకోసాగారు. అందరి ముఖాలు కళలు తప్పాయి. శ్రీశైలపతి హత్య చేయబడ్డాడన్న దానికంటే ఇంటి చుట్టూ పోలీసులు మూగున్నారన్నదే ఎక్కువ భీతి కలిగించింది వారిలో. పోలీసులు సామాన్యంగా ఎవరిని వదలరు. అడ్డదిడ్డ ప్రశ్నలు వేస్తారు. ఒక దాంట్లోంచి మరో దాంట్లోకి పెట్టి తికమక చేస్తారు. ఆ జవాబులు చెప్పలేక చావాలి. ఏం చెబితే ఏం తంటాయో కూడా తెలీదు. రంగయ్యని ముందు పిలిచాడు శ్రీకుమార్. ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. మొత్తం అంతా కలిపి 10 మంది ఉన్నారండి, భయం భయంగా చెప్పాడు రంగయ్య. ఎవరెవరు? పెద్దయ్య గారు, పెద్దమ్మగారు, చిన్నమ్మగారు, పెద్దమ్మగారి చెల్లెలు మరిది, వాళ్ళ పిల్లలిద్దరు, 2 నౌకర్లు, వంటవాడు. వీళ్ళుగాక 2 రోజుల కిందటే చుట్టాలొచ్చారండి అన్నాడు. చుట్టాలా? ఎవరు? పెద్దమ్మగారి తమ్ముడు, తమ్ముడి భార్య. బాగానే ఉంది అన్నట్టు తల పంకించాడు శ్రీకుమార్. రాత్రి నీకు ఘర్షణ గాని, తుపాకీ పేలిన శబ్దం గాని వినిపించిందా? లేదండి. పోనీ ఏదైనా మోత వినిపించిందా? లేదండి, ఇక్కడ రైళ్ల మోతలు తప్ప ఏమీ వినిపించవు అన్నాడు రంగయ్య. రాత్రి నువ్వు ఏం చేశావు? ఎన్నింటికి పడుకున్నావు? 10 గంటల వరకు మేలుకుని ఉన్నానండి. అప్పుడే కాస్త కునుకు పట్టింది. చిన్నమ్మగారు వచ్చి లేపేదాకా మెలకు రాలేదండి. అమ్మగారొచ్చి కేకలు వేసేసరికి లేచి చూస్తే కరెంట్ లేదు అన్నాడు రంగయ్య. అప్పుడు టైం ఎంతయింది? 11 కావచ్చండి. కరెంటు ఎలా పోయింది? ఒక్క మీ ఇంట్లోనే పోయిందా? మొత్తమంతా పోయిందా? మా ఇంట్లోనే పోయిందండి. అది కూడా అమ్మగారు టార్చ్ వేసి చూసి చెప్పారండి. ఏమని? ఎవరో మెయిన్ ఆపేశారని. మీ అమ్మగారు వేశారా లైటు? అవునండి. పద, మెయిన్ ఎక్కడుందో చూపించు అన్నాడు శ్రీకుమార్ లేచి నిలబడి. రంగయ్య శ్రీకుమార్ని వెంటబెట్టుకుని కిందకు తీసుకునొచ్చాడు. ఆ మెయిన్ మీద తెల్లని వేలుముద్రలు చక్కగా కనబడుతున్నాయి. వెంటనే పైకి వెళ్లి ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ని రమ్మని కబురు చేశాడు. అతనొచ్చి వేలుముద్రలు తీసుకున్నాడు. ఆ వేలుముద్రలు ఎవరు బాబు? మా వంటవాడివేనా? అమాయకంగా అడిగాడు రంగయ్య. ఎవరివో అందరి వేలుముద్రలు తీసుకుని పరీక్ష చేస్తే గాని తెలీదు. ఆయన వంటవాడివే అని నీకెలా తెలుసు? అనుమానంగా అడిగాడు శ్రీకుమార్. రాత్రి చిన్నమ్మగారు అన్నారు బాబు. ఏమని? బాత్రూంలో వైర్లు టప్ టప్ మంటున్నాయి, బాగు చేయించండి అని వంటవాడు చాలాసార్లు చెప్పాడు. నాకు హడావిడిలో ఎలక్ట్రీషియన్ని పిలవడమే కుదరడం లేదు. రాత్రి అదేదో కాస్త కంగారు పెట్టుంటాయి. వాడు ఏ పిండి చేత్తోనో లైట్లు అంటుకుంటాయని ఆఫ్ చేసి ఉంటాడు అని గుక్క తిప్పుకోకుండా చెప్పాడు రంగయ్య. ఆ మాటతో చిన్నమ్మ అన్న ఆవిడెవరో చాలా తెలివైందని, ఆమెకు అనుమానం కలిగే అలా చెప్పిందని గ్రహించాడు శ్రీకుమార్. మీ చిన్నమ్మగారు ఎక్కడికి వెళ్లారు? ఆ అమ్మగారు చదువుకున్న కాలేజీలో డ్రామాలు ఎత్తన్నారంట. అందుకని ఆ అమ్మగారు నిన్న సందేలెళ్ళి రాత్రి 10 దాకా రానేలేదు. పద, మీ అమ్మగారిని చూద్దాం అన్నాడు శ్రీకుమార్. అపర్ణ తన గదిలో కూర్చునుంది విచారంగా. ముఖమంతా ఏడ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమెకి శ్రీశైలపతి చనిపోవడం కంటే హత్య చేయబడ్డమే ఎక్కువ బాధగా ఉంది. ఇన్స్పెక్టర్ శ్రీకుమార్ని చూసి దిగ్గున లేచింది అపర్ణ. ఒక్క క్షణం గుమ్మంలో నుంచునే ఆమెని పరిశీలనగా చూశాడు శ్రీకుమార్. వాడిన ముఖం, రేగిన జుట్టు, నలిగిన చీర, ఎర్రబారిన కళ్ళు, ఉబ్బినట్టున్న ముఖంలో కొద్ది కసి, కక్ష కూడా తొంగి చూస్తున్నాయి. మీరు కొంచెం సంభాళించుకుని మా ప్రశ్నలకు జవాబులు చెప్పండి అన్నాడు శ్రీకుమార్. అడగండి అంది నిర్లిప్తంగా. అతను ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మీకు శ్రీశైలపతి గారు ఏమవుతారు? మా వారు. ఆ మాటకు షాక్ తిన్నాడు శ్రీకుమార్. శ్రీశైలపతికి 55 దాటింది వయసు. ఈమెకి 25 లేదా 30 లోపు ఉంటుంది వయసు. అయితే ఆయనకి ద్వితీయ కళత్రం అయి ఉండాలి. శ్రీశైలపతి గారు రాత్రి 10-11 గంటల మధ్య హత్య చేయబడి ఉండొచ్చని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. శవ పరీక్షలో అది ఖచ్చితంగా తేలదు. ఆ సమయంలో మీరెక్కడున్నారు
అని అడిగాడు శ్రీకుమార్ ఆమె ముఖం కేసి పరిశీలనగా చూస్తూ. నేను మా కాలేజీ రజతోత్సవాలైతే నిన్న సాయంత్రం 5 గంటలకల్లా బయలుదేరి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి రాత్రి 10:35 అయింది. వచ్చి తలుపు తట్టాను. ఎక్కడా లైట్లు వెలగడం లేదు. నౌకర్ల దగ్గర నుంచి అంతా నిద్రపోతున్నారు అప్పటికే. నేనొచ్చి రంగయ్యని పిలిస్తే అప్పుడు లేచాడు. కరెంటు పోయిందేమో అన్నాడు రంగయ్య. కానీ వీధి దీపాలు వెలుగుతున్నాయి కనుక మా ఇంట్లోనే కరెంటు పోయింది అని అనుకుని ఫ్యూజు కానీ పోయిందేమోనని టార్చ్ లైట్ వేసి చూశాను అంటూ ఆగింది అపర్ణ. తర్వాత చెప్పండి, ఉత్కంఠగా అడిగాడు శ్రీకుమార్. నేను అనుకున్నట్టు ఫ్యూజు పోలేదు గాని మెయిన్ మట్టుకు ఎవరో ఆపేశారు. అది కావాలనే ఆర్పకపోతే ఎలా పోతుంది కరెంటు అని ఎదురు ప్రశ్న వేసింది అపర్ణ. అవును, మెయిన్ ఎవరో కావాలని ఆఫ్ చేసి ఉంటారు. అంతవరకు ఖాయమే. అయితే అది ఎవరైంది మనకి తెలియాలి. మీరు తొందరపడి మెయిన్ ముట్టుకోకుండా ఉంటే దాని మీద ఫింగర్ ప్రింట్స్ పడాయేమోనని చూసేవాళ్ళం కదా. మీరు చేయి వేయడంతో మీ వేలిముద్రలు పడే అవకాశం ఉంది అన్నాడు శ్రీకుమార్. నేను దాని మీద ఏదో తెల్లగా కనిపించడం చూసి ఎందుకైనా మంచిదని టచ్ చేయకుండా ఒక చెట్టు కొమ్మతో ఆన్ చేశాను అని జవాబిచ్చింది అపర్ణ. ఆ మాటకు అభినందనగా చూశాడు శ్రీకుమార్. మీ సమయస్ఫూర్తిని నేను అభినందిస్తున్నాను. అది వంటవాడి వేలిముద్రలని రంగయ్యతో అన్నారా? అన్నాను. దానిమీద తెల్లగా కనిపించింది. ఏ టైం బాంబుకో కనెక్షన్ చేసి ఉంటాడని వాళ్ళంతా కంగారు పడుతుంటే నేను వంటవాడు ఏ పిండి చేత్తోనో ఆరిపోంటాడని చెప్పాను. వాళ్ల భయం తీర్చి నిశ్చింతగా నిద్రపోవడానికి అని జవాబిచ్చింది అపర్ణ. అయితే ఆ తెల్లంది ఏమేమి ఉంటుందని మీ ఉద్దేశం? అది ఏదో పౌడర్కు సంబంధించింది కావచ్చని, దాని మీద వేలుముద్రలు పడుంటాయేమోనని నేను అనుమానించాను. అందుకే చెట్టుకొమ్మ ఉపయోగించింది. మీకు దేనికొచ్చింది ఆ అనుమానం? ఒకవేళ వేలుముద్రలు పడే ఉన్నా మీరేం చేయగలిగుండేవారు? అవి ఎవరో మీరు ఎలా నిర్ధారించగలరు అని అడిగాడు శ్రీకుమార్. ఎవరో ఒకరు ఆర్పకుండా మెయిన్ పోదు. ఎవరు ఆఫ్ చేశారో తెల్లవారి ఎంక్వైరీ చేద్దామని, ఎవరు ఒప్పుకోకపోతే దాని మీద వేలుముద్రలున్నాయని వాటిని పరీక్షకు పంపి ఎవరైంది కనిపెడతానని చెప్పి బెదిరించి విషయం రాబట్టుకోవాలన్నదే నా ఆలోచన. అంతకుమించి ఏమీ లేదు జవాబిచ్చింది అపర్ణ. ఆమె కేసి సాలోచనగా చూశాడు శ్రీకుమార్. మీరు రాత్రొచ్చాక మీ వారి గదిలోకి వెళ్ళలేదా? లేదు, అప్పటికే 11 కావస్తోంది. ఆయన మంచి నిద్రలో ఉంటారు. నేను వెళ్ళి లేపడం దేనికి లేని నా గదిలోనే పడుకున్నాను. పైగా నేను చాలా అలసిపోయాను. భోజనం కూడా చేసే ఓపిక కనబడక పళ్ళు తిని మంచినీళ్లు తాగి పడుకున్నాను. మీరు శ్రీశైలపతి గారు ఒకే రూంలో పడుకోరా? పడుకుంటాం. ఆయన ఊరు వెళ్ళినా లేదా పనుల ఒత్తిడిలో రాత్రి బాగా పొద్దుపోయొచ్చినా నేను భోంచేసి నా గదిలోనే పడుకుంటాను అంది అపర్ణ. మీకు పిల్లలెంతమంది? ప్రస్తుతం ఎవరూ లేరు ముక్తసరిగా జవాబిచ్చింది అపర్ణ. అంటే వేరే ఎక్కడన్నా ఉన్నారా? ఎక్కడా లేరు అంది అపర్ణ ఆ ప్రశ్నకి జవాబు చెప్పడం ఇష్టం లేనట్టు. శ్రీకుమార్ అది గ్రహించాడు. మీరొచ్చేసరికి మీకు ఎవరన్నా వెళ్ళిపోతూ కనిపించారా? మీకు ఏమైనా శబ్దాలు వినిపించాయా అని అడిగాడు. నాకు వేరే శబ్దాలేం వినిపించలేదు. మా భవనం అంతా చీకటి గాఢాంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే మనుషులెవరు కనిపిస్తారు అని అడిగింది అపర్ణ. మీరేం చదివారు? బీఎస్సీ పాస్ అయ్యాను. మీ వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలైంది? 6 సంవత్సరాలు నిండాయి. మీకీ హత్య కేసులో అనుమానితులుగా కనిపించేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. ఇప్పటికీ ప్రశ్నలు చాలు అనుకున్నాడు శ్రీకుమార్. మళ్ళీ అవసరమైతే కలుస్తాను అంటూ లేచాడు. అపర్ణ తల పంకించి ఊరుకుంది. శ్రీకుమార్ తిన్నగా పై అంతస్తుకొచ్చాడు. అక్కడ్నుంచి చూస్తే రైల్వే స్టేషన్ చక్కగా కనిపిస్తుంది. హంతకుడు కిటికీ గాజు తలుపుల్ని బుల్లెట్తో పగలగొట్టి లోపల ప్రవేశించాడు. ఆ గుండేది పోలీసులకు ఎంతవరకు కనిపించినట్టు లేదు. తను వెతకమని ఆర్డర్ జారీ చేసి అపర్ణతో మాట్లాడడానికి వచ్చాడు పైకి. దొరికితే తీసుకువచ్చేవాళ్లే కదా. అరగంట అవుతోంది. అది ఏమైనట్టు? ఆ గుండు ఆ హంతకుడే తీసుకుపోవడానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే మెయిన్ ఆఫ్ చేసి అతనే గాఢాంధకారం చేసుకున్నాడు కనుక. అయితే ఎవరో ముందే వెతికి అది చేజిక్కించుకున్నారు. అయితే అతని దగ్గర ఏ పెనటార్చి అయినా ఉండుండొచ్చు అని అనుమానం కలుగుతోంది. అంత గురి చూసి కణతలకు కాల్చగలిగాడంటే పడుకున్న భంగిమ ఎలాంటిదో శ్రీశైలపతిది తెలుసుకోకుండా ఎలా పేల్చగలిగాడు? తన ఆలోచనలను ఒక క్షణం అవతలకు పెట్టి ఆ అంతస్తులో ఉన్న గదులను పరిశీలనగా చూశాడు. ఆ ఇంట్లో మొత్తం 10 మంది ఉన్నారని చెప్పాడు రంగయ్య. అపర్ణ తప్ప ఎవరూ కనిపించలేదు.
ఏమయ్యారు వీరంతా? ఎక్కడికి పోయారు? అనుకుంటూ ఆ తలుపులకేసి చూస్తుంటే ఆ తలుపు కంతల్లోంచి తనని గమనిస్తున్నట్టు అనుమానం వచ్చింది. అంటే ఇక్కడ జరిగే గందరగోళమంతా తెలిసే గదుల్లో ఉన్న వారెవరూ బయటకు రాలేదంటే వారికి పోలీసులంటే అంత భయమా? లేక గదుల్లో ఉండిపోతే తామెవరి మీదకు అనుమానం రాదని, అసలు శ్రీశైలపతి చనిపోయినట్టే తెలియనట్టుగా ప్రవర్తించొచ్చునని వారి అభిప్రాయం అయి ఉంటుంది. ముందుగా ఒక తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు మీద టక్టకామని కొట్టాడు. మెల్లగా తలుపు తెరుచుకుంది. లోపల నుంచి సుమారు శ్రీశైలపతి వయసున్న వ్యక్తి యువతలకొచ్చాడు. పక్కనే ఉన్న ఆమె బెరుగ్గా పక్కకు తప్పుకుంది. శ్రీకుమార్ తిన్నగా వెళ్ళి లోపల కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. మీ పేరేంటి అని అడిగాడు ఆ వ్యక్తిని. నా పేరు రంగనాథం అన్నాడు ఆ వ్యక్తి. మీరు శ్రీశైలపతి గారికి ఏమవుతారు? తోడల్లుణ్ణి. ఆ మాటకు కాస్త ఆశ్చర్యంగా చూశాడు శ్రీకుమార్. బహుశా అపర్ణ అక్క భర్త అయి ఉంటాడు అని అనుకున్నాడు మనసులో. అపర్ణ అక్కగారి భర్త అని అడిగాడు సూటిగా. కాదండి, ఆయన అంటే శ్రీశైలపతి గారి మొదటి భార్య గోవిందమ్మ గారి చెల్లెలి భర్తని అన్నాడు రంగనాథం. ఆ మాటకు తల పంకించాడు శ్రీకుమార్. తను అనుకున్నట్టుగానే అపర్ణ శ్రీశైలపతి గారి రెండవ భార్య. మీరిక్కడే ఉంటారా? అవునండి, శ్రీశైలపతి గారి కంపెనీల్లో ఒక దాంట్లో నేను క్యాషియర్గా పనిచేస్తున్నానండి అన్నాడు రంగనాథం చాలా వినయంగా. శ్రీశైలపతి గారు హత్య చేయబడ్డారన్న వార్త మీకు తెలుసా? హత్య? నా తోడల్లుణ్ణి హత్య చేశారా? ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత దుర్మార్గాన్ని కొడిగట్టారు వీళ్ళు, నాకెంతవరకు తెలీదే అంటూ భార్య వైపు తిరిగి, ఏమే ఓ కాముడు, విన్నావా? మీ బావగారిని ఎవరో చంపేశారట అన్నాడు ఆదుర్దాగా. ఆ మాట వింటూనే గుండెలు బాదుకుంది కావమ్మ. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం జరిగిపోయింది. మా అక్కకు తెలిసిందో లేదో, అసలేది గుండెదడు మనిషి. ఈ వార్త వింటే ఏమైపోతుందో. పదండి, ముందు దాని సంగతి చూద్దాం అంది కావమ్మ. మీ అక్కయ్య ఎక్కడుందో చెప్పండి, నేనే వెళ్ళి చెబుతాను, మీకు శ్రమ లేకుండా తాపీగా అన్నాడు శ్రీకుమార్. అదిగో అటుపక్క మొదటి గదిలో ఉంటుంది అంది వేలు పెట్టి చూపిస్తూ. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, ఎవరో బయటకు కదలకండి అంటూ ఆమె చూపించిన గది దగ్గరకు దారి తీశాడు శ్రీకుమార్. ఆ తలుపు కూడా వేసే ఉంది. అయితే గోవిందమ్మ మటుకు కిటికీ సందులోంచి బయటకు చూస్తూ శ్రీకుమార్ తన గది గుమ్మం దగ్గరకు రావడం గమనించి ఆ తలుపు కూడా వేసేసి కాముగా కుర్చీలో కూర్చుంది. మెల్లగా తలుపు తట్టాడు శ్రీకుమార్. గోవిందమ్మ తపదన్నట్టు వచ్చి తలుపు తీసింది. శ్రీకుమార్ నేరుగా వచ్చి తనే కుర్చీలాక్కుని కూర్చుని గోవిందమ్మకేసి పరిశీలనగా చూశాడు. తల బాగా నిరిసిపోయింది. నల్లగా లావుగా ముందు వరుస 2 పళ్ళు ఊడిపోయి కనబడుతున్నాయి. బాగా తిని శారీరక పరిశ్రమ అనేది లేక ఒళ్ళంతా బాగా కొవ్వు పెరిగిపోయింది. మీ పేరేంటి అని అడిగాడు శ్రీకుమార్. నా పేరు గోవిందమ్మ అంది మెల్లగానే. శ్రీశైలపతి గారు మీకేమవుతారు? ఒకప్పుడు నా భర్త. ఇప్పుడు కాదా? అతగాడు నాకు పిల్లలు పుట్టలేదన్న వంకతో ఎర్రగా బుర్రగా ఉందని దాన్ని కట్టుకుని ఈ కొంపకు చేర్చాడు. అప్పుడే నా మొగుడు కాడు అనుకున్నాను అంది గోవిందమ్మ. శ్రీకుమార్ ఆమె మాటల ధోరణిని జాగ్రత్తగా గమనించసాగాడు. మరి మీ భర్త కాదు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఎందుకున్నారు? మీకు ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు మీరు కోర్టుకు వెళ్ళలేకపోయారా? వెళదామని అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల ఆ పని చేయలేదు. శ్రీశైలపతి గారు రాత్రి హత్య చేయబడ్డారు. ఆ సంగతి మీకు తెలిసిందా? తెలిసింది అన్నట్టు తలాడించి వెంటనే సర్దుకుని, నాకు తెలీదు, ఇలా పోయాడని నా గది దగ్గరకు వచ్చి ఎవరూ చెప్పలేదు. నేను ఆయన గదిలోకి అడుగు పెట్టను అంది గోవిందమ్మ. తలతో తెలుసున్నట్టుగా చెప్పి నోటితో తెలీదని చెప్పిన ఆమెనే పరిశీలనగా చూడసాగాడు శ్రీకుమార్. గోవిందమ్మకు శ్రీశైలపతన్న అపర్ణన్న చాలా కోపమని గ్రహించాడు శ్రీకుమార్. అది సహజమే. తనలో ఎన్ని లోపాలున్నా తన భర్త సర్దుకుపోయి తననే అందలమెక్కించి జీవితాంతం ఆ పల్లకి మోస్తుండాలని వాంఛించే ఆడవాళ్ల జాబితాలో చేరే గోవిందమ్మ అలా అనుకోవడంలో తప్పులేదు. పిల్లల కోసం చేసుకున్నారు అన్నారు, మరి పిల్లలు కలిగారా? ఒక పిల్లాడు పుట్టి చచ్చాడు అక్కసుగా అంది గోవిందమ్మ. ఎన్నాళ్ళ కిందట? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఏమో, ఏడాది వరకు బాగానే ఉన్నాడు. ఉన్నట్టుండి పిల్లాడు పోయాడు అని చెప్పారు అంది గోవిందమ్మ. శ్రీకుమార్ మళ్ళీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. హఠాత్తుగా అతని దృష్టి గోడ మీద పడింది. ఆ గోడ మీద ఏదో ఫ్రేమ్ గాని వస్తువు గాని తీసిన గుర్తులు కనిపిస్తున్నాయి. అంటే అది నిన్న ఈ రోజుల్లోనే తీసుండాలి. అక్కడ గోడ మీద ఏముండేది అని అడిగాడు గోవిందమ్మని. అక్కడ అద్దం ఉండేది, అది నిన్న కింద పడి బద్దలైంది.
జవాబిచ్చింది గోవిందమ్మ. ఆ జవాబు నమ్మక తప్పలేదు శ్రీకుమార్కి. ఇంకా ఆ సమయంలో ఆమెని ప్రశ్నించడానికి ఏం కనిపించక యువతలకొచ్చేశాడు శ్రీకుమార్. ముఖ్యులైన వారిని అలా ఉంచి ఒకసారి వంట మనిషిని కూడా పిలిచి ప్రశ్నిస్తే సరిపోతుంది అని అనుకున్నాడు శ్రీకుమార్. ఇంకా చుట్టాలుగా వచ్చిన గోవిందమ్మ తమ్ముడు, తమ్ముడి భార్య మిగిలిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో కనిపించలేదు. వాళ్ళ గదుల్లోకి వెళ్లి పిలిచే కంటే వాళ్ళనే ఇక్కడికి రమ్మంటే సరిపోతుందనుకున్నాడు శ్రీకుమార్. అది గోవిందమ్మ గదిలోనైతే మరీ మంచిదేమో అని అనిపించినా అంతకంటే రంగనాథరావు గదిలో అయితే బాగుంటుంది అని అనిపించింది. తిన్నగా అక్కడికే దారి తీశాడు శ్రీకుమార్. పోయిందనుకున్న పీడ మళ్ళీ చుట్టుకుందిరా బాబు అనుకుంటూ పైకి లేని వినయం ప్రదర్శిస్తూ కుర్చీలాగే కూర్చోబెట్టాడు రంగనాథరావు. ఇంకా మీ బావమరిది అతని భార్య వచ్చారట కదా, వాళ్ళు ఎక్కడున్నారో పిలిపించండి అన్నాడు శ్రీకుమార్. వాళ్ళసలు నిద్ర లేచినట్టే లేదు. వాళ్ళంతా రాత్రి తెల్లవారులు ఇక్కడే కూర్చుని పేకాడుకున్నారు. తెల్లారగట్లే వెళ్ళి పడుకున్నారు. అప్పుడే కళ్ళేస్తారు అంది కావమ్మ. భార్యకేసి కోపంగా చూడబోయి అది శ్రీకుమార్ గమనిస్తున్నాడని గ్రహించి, మరే మా బావమరిదికి పేకాడడం అంటే మహా సరదా. తిండి తిప్పలు కూడా మానేసి మరీ ఆడతాడు అన్నాడు రాణి నవ్వు నవ్వుతూ. ఎవరెవరు ఆడారు? కావమ్మకేసి తిరిగి అడిగాడు శ్రీకుమార్. మా అన్నయ్య, వదిన, మా ఆయన, గోవిందమ్మ, నేను అంతా ఆడాం అంది కావమ్మ. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా? అలా వాచీలు పెట్టుకుని ఏం ఆడతాం? ఏదో భోజనాలయ్యాక అంతా కలిసి సరదాగా పేకాడుకుందామనుకుని మొదలుపెట్టాం. అలా తెల్లవారుజాము వరకు ఆడుతూనే ఉన్నాం. రాత్రి చాలా చోట్ల కరెంటు పోయింది. ఇక్కడ మీ ఇంట్లో పోలేదా? నిశితంగా ఆమె వంక చూస్తూ అడిగాడు శ్రీకుమార్. పోయింది. ఆ కాసేపు కొవ్వొత్తులు పెట్టుకుని ఆడాం అంది కావమ్మ. ఊరికి చివరినున్న కొంప కదండి. అడపాదడపా కరెంటు పోవడం అలవాటే ఇక్కడ. అందుకే భోజనాలు చేస్తున్నా పక్కలు వేసుకుని పడుకోవాలన్నా ఎప్పుడూ అగ్గిపెట్టే కొవ్వొత్తులు దగ్గర పెట్టుకునే ఉంటాం అందుకుని అన్నాడు రంగనాథరావు. ఆ మాటకు తల పంకించాడు శ్రీకుమార్. నేను పిలుస్తున్నానని చెప్పి లేపు తీసుకురండి అన్నాడు శ్రీకుమార్. వెళ్ళవే, వెళ్ళి మీ అన్నని వదిన్ని లేపు తీసుకురా అన్నాడు రంగనాథరావు. కావమ్మ మెల్లగా లేచింది. ఊడిపోయిన జుట్టు ఒక్కసారి గట్టిగా దులిపి ముడివేసుకుని అన్నని పీల్చుకురావడానికి కదిలింది. సార్, ఈ ప్రాంతం అంతా గలిస్తే దొరికినవి ఇవి సార్ అంటూ అందించాడు పోలీసు. అవి ఒక కర్చీఫు, మరొకటి చిన్న బాల్ పెన్ను, ఇంకొకటి పేపర్ వెయిటు. అవి పరిశీలనగా చూశాడు శ్రీకుమార్. ఇవి ఎక్కడ దొరికాయి అని అడిగాడు శ్రీకుమార్. ఇవి తోటలో దొరికాయి సార్, చెట్ల దగ్గర. ఆ మాటకు తల పంకించాడు శ్రీకుమార్. కర్చీఫ్, బాల్ పెన్ను, పేపర్ వెయిటు. కర్చీఫ్ పోని ఎవరిదైనా కావచ్చు, జారిపడచ్చు. కానీ బాల్ పెన్ను, పేపర్ వెయిటు అక్కడికి ఎలా వెళతాయి? పోని పెన్ను జారిపడింది, ఏ షర్టుకో జాకెట్కో తగిలించుకుంటే అని అనుకున్నా పేపర్ వెయిట్ ఎవరూ చేత్తో పట్టుకుని తిరగరు కదా. వాటి మీద ఏమైనా వేలిముద్రలు ఉన్నాయేమో చూసారా? చూసాం సార్, ఏమీ లేవు. కర్చీఫ్ కొత్తదిలా ఉంది. దాని మీద కాలికోమిల్స్ ముద్ర ఉంది. అంటే అది ఎవరో నిన్ననే ఓపెన్ చేసి ఉంటారు. తెల్లగా మెరుస్తోంది లోపల. 4 మడతలు పెట్టుంది. కింద పడినా పెద్దగా మట్టి కాలేదంటే అది పడి ఎంతోసేపు కాలేదేమో. అంటే ఉదయం ఎవరో తోటలోకి వచ్చారు. వాళ్ళెవరో తెలుసుకోవాలి. ఎందుకొచ్చారో తెలుసుకోవాలి. శ్రీకుమార్ తిరిగి అపర్ణ గదిలోకి వచ్చాడు. చూడండి, మీరు ఉదయం గార్డెన్లోకి వెళ్లారా? అపర్ణ లేదన్నట్టు తల పంకించింది. పోనీ ఈ వస్తువులు ఎవరివో గుర్తుపట్టగలరా అని అడిగాడు బాల్ పెన్ను, పేపర్ వెయిటు, కర్చీఫు చూపించి. ఆ వస్తువులకేసి ఒకసారి చూసి, ఆ బాల్ పెన్ మట్టుకు నాదే, ఆ మిగిలిన 2 ఎవరివో తెలీదు అంది. మీ బాల్ పెన్ ఆ తోటలోనికి ఎలా వెళ్ళిందంటారు? ఏమో, నేను చెప్పలేను. కానీ ఒకవేళ రాత్రి మెట్లెక్కుతుంటే జారిపడితే ఉదయం చీకటిన పాచి ఊడ్చే మనిషి కనబడక ఊడ్చి పారేసిందేమో. ఆ మాటకు ఒకసారి ఆమె కేసి పరీక్షగా చూశాడు శ్రీకుమార్. మీ పెన్ను అక్కడికి ఎలా చేరిందో మీకు తోచినట్టే అవి కూడా అక్కడికి ఎలా వచ్చాయో పోని ఊహించి చెప్పండి. చెప్పలేను. ఈ బాల్ పెన్ అంటే నేను నిన్న ఫంక్షన్కు వెళుతూ జాకెట్కి తగిలించుకున్నాను కనుక చెప్పగలిగాను. కానీ వాటి విషయం నేను చెప్పలేను జవాబిచ్చింది అపర్ణ. ఉదయం పూట మార్నింగ్ వాకింగ్కి గాని మరి రన్నింగులకు గాని ఈ తోటలోకి వచ్చే మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉన్నారా? మా వారికే మార్నింగ్ వాకింగ్ అలవాటుంది. ఆయనతో పాటు నేను కాసేపు తోటలో తిరిగి ముందు నేను పైకి వెళతాను. ఆ తర్వాత పావు గంటకో అరగంటకో ఆయన వస్తారు అంది అపర్ణ. ఆ మాటకు వింతగా చూశాడు శ్రీకుమార్. మీకు మీ వారికి తప్ప గార్డెన్లో తిరిగే అలవాటు లేదంటున్నారు. మీ వారు రాత్రి హత్య చేయబడ్డారు. మీరు ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదు. అలాంటప్పుడు ఈ కర్చీఫ్ ఎవరిదే ఉంటుందంటారు?
నాకు తెలిసింది నేను చెబుతున్నాను, తెలియంది ఎలా చెబుతాను? ఇక్కడ జనాభా చాలా మందే ఉన్నారు. వాళ్ళల్లో ఎవరు ఉదయం షికారుకొచ్చారో మీరు కనుక్కోండి అంది అపర్ణ. ఆల్రైట్, కనుక్కుంటాను. ఈలోగా మీకేమన్నా తెలుసునేమోనని నేను అడిగానంతే అన్నాడు శ్రీకుమార్ లేస్తూ. అపర్ణ తల పంకించి ఊరుకుంది. శ్రీకుమార్ యువతలకొచ్చేశాడు. రావమ్మ అన్న వదిన శ్రీకుమార్ పిలుస్తున్నాడు గనుక సణుక్కుంటూ గొణుక్కుంటూ లేచారు. వాళ్ళిద్దరినీ ఒకసారి నకసిక పర్యంతం పరీక్షగా చూశాడు శ్రీకుమార్. కావమ్మ అన్న వదినల ముఖాల్లో కనిపిస్తోన్న చిరాకు కోపం స్పష్టంగా గమనించాడు శ్రీకుమార్. రాత్రి మీరు 10-11 గంటల మధ్య ఏం చేస్తున్నారు అని అడిగాడు శ్రీకుమార్. మేమున్న సెకండ్ షోకి సినిమాకి వెళ్ళాం పెడసరంగా జవాబిచ్చాడు కావమ్మ అన్నయ్య గోవిందమ్మ తమ్ముడైన ప్రకాశరావు. మీ పేరేంటి? ప్రకాశరావు. మీ ఆవిడ పేరు? కృష్ణకుమారి. ప్రకాశరావు ముఖంలోకి పరీక్షగా చూసి కావమ్మ వైపు తిరిగి, మీ అన్నయ్య వదిన మీరంతా తెల్లవార్లు పేకాడుకున్నామన్నారు. మీ అన్నయ్య సెకండ్ షో సినిమాకు వెళ్ళామంటున్నారు. ఇందులో ఏది కరెక్టు? ఆ మాటలకు గుటకలు మింగారు కావమ్మ ప్రకాశరావులు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరే నిజం చెప్పాలి, మిగిలిన వాళ్ళు చెప్పింది అబద్ధం అంటూ ఆ ఇద్దరికేసి చూశాడు శ్రీకుమార్. ఆ ఇద్దరూ మాట్లాడలేదు. ఆల్రైట్, మీరు సినిమాకి వెళ్లారో పేకాడుతూ కూర్చున్నారో నేనే తెలుస్తాను గాని శ్రీశైలపతి గారు చనిపోయినట్టు మీకు తెలుసా? ఇప్పుడే మా చెల్లెలు చెప్పింది. అలాగా అన్నట్టు తల పంకించాడు శ్రీకుమార్. మీరు నా అనుమతి లేకుండా ఎక్కడికి కదలడానికి వీల్లేదు. ఈ ఇంటి చుట్టూ పోలీసుల కాపలా ఉంది. నా అనుమతికి విరుద్ధంగా మీరు బయలుదేరినా వాళ్ళకి దొరికిపోతారు అంటూ లేచాడు శ్రీకుమార్. పోస్ట్ మార్టంకు వెళ్లిన శ్రీశైలపతి శవం వాళ్ళు తిరిగి హ్యాండ్ ఓవర్ చేసేదాకా అంత్యక్రియలు చేయడానికి వీల్లేదు. అంచేత ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడిపోక తప్పదు. వంటవాడు కళ్ళు తుడుచుకుంటూనే వంట కార్యక్రమాలు ముగించి అందర్నీ భోజనాలకు పిలిచాడు. అపర్ణ తన గదిలోంచి బయటకు రాలేదు. ఆమెకు తీసుకొచ్చి అక్కడే పెట్టాడు భోజనం. అపర్ణ కళ్ళ వెంట నీళ్లు రావడం లేదు, కానీ శ్రీశైలపతిని గురించే ఆలోచిస్తోంది. అతను దాన ధర్మాలు చాలా చేశాడు, ఆస్తి చాలానే ఉంది. అయితే ఆ ఆస్తికి సంబంధించిన వీలునామా మటుకు 2 సార్లు మార్చాడు. 3వసారి రాయించింది రిజిస్ట్రేషన్ చేయించి బ్యాంకు లాకర్లో దాచిన విషయం లాయర్ విశ్వనాథానికి తనకి తప్ప మరొకరికి తెలీదు. శ్రీకుమార్ వెళ్ళిపోయాక అక్కడ్నుంచి రాబోయే శవం కోసమే ఎదురు చూస్తోంది గాని భోజనం మీదకి మనసు పోవడం లేదు అపర్ణకు. అతని శవం కోసం కావమ్మ మొగుడు రంగనాథం, గోవిందమ్మ తమ్ముడు ప్రకాశం వెళ్లారు. ఏదో ఎంగిలి పడ్డాననిపించి తలుపులు గడియ వేసుకుని లోపల పడుకుంది అపర్ణ. డ్రాయరు తాళం తీసి అందులోంచి 2 ఇన్లాండ్ కవర్లు తీసి రెండింటి మీద ఏదో రాసింది. అడ్రస్ రాసి 2 కవర్లు అంటించి కిటికీలోంచి బయటకు చూసింది. శ్రీకుమార్ చెప్పినట్టుగా ఇంటికి పోలీసు కాపలా ఉంది. ఇప్పుడు ఈ ఉత్తరాలు బయటకు వెళ్ళాలి పోస్టు చేయడానికి. దానికి ఎవరు వెళతారు? నౌకర్ చేత పంపిస్తే పోలీసులు విప్పి చూస్తే ప్రమాదం. అన్నీ అసలుకే మోసం వస్తాయి. ఎలాగైనా వీలు చూసుకుని తనే పోస్టు చేసి రావాలి అనుకుంది అపర్ణ. టేబుల్ మీద శ్రీశైలపతి ఫోటో నవ్వుతున్నట్టుంది ఆమెను చూసి. ఆ నవ్వులో ఎన్నో భావాలు ఆమెకి కనిపిస్తున్నాయి. ఎన్నో సందేహాలు వినిపిస్తున్నాయి. ఎన్నో కథలు ఆ పెదవులు విప్పి చెప్తున్నాయి. కానీ వాటిల్ని భాషల్లో అనువదించే శక్తి మట్టుకు ఆమెకు లేదు. అందుకే ఆలోచిస్తూ ఆ భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. సాయంత్రానికల్లా అప్పగించారు అతని శవాన్ని. ఆ సాయంత్రం ఈవినింగ్ ఎడిషన్స్ అన్నింట్లోనూ దయాద్ర హృదయుడు, వితరణశీలి అయిన శ్రీశైలపతి హత్యను గురించే ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. అతన్ని చూడాలని వచ్చేవారి కోసం వీధి వరండాలోనే పడుకోబెట్టారు అతని శరీరాన్ని. కార్లలో, స్కూటర్ల మీద, మోటారు సైకిళ్ల మీద, ఆటో రిక్షాల మీద, మామూలు రిక్షాల మీద, సైకిళ్ల మీద, ఆఖరికి నడిచి కూడా వచ్చారు చూడ్డానికి. ఇంచుమించు ఊర్లో సగభాగం అక్కడే ఉన్నట్టుంది. ఆ పూటకు అతని అంత్యక్రియలకు అవకాశం లేదు. ఆ రాత్రికొచ్చారు అపర్ణ తండ్రి అంతా. ఆ మర్నాడు ఉదయం అందరి బంధుమిత్రుల సమక్షంలో అతని అంతిమయాత్ర బయలుదేరింది. పెద్ద పెద్ద శోకాలు పెట్టసాగింది గోవిందమ్మ. శ్రీశైలపతి, శ్రీశైలపతి అంటూ ఆమె పేరు పెట్టి మరీ ఏడుస్తుంటే చాలామందికి సానుభూతికి బదులు నవ్వు కూడా వచ్చింది. అందులో కొంత ఆమె యాక్షన్ అతిగా ఉందని అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అపర్ణ కళ్ళమ్మడి నీళ్లు అతి నిశ్శబ్దంగా కారుతున్నాయి. ఎవరున్నారు తలకొరు పెట్టడానికి? మా బావకి నేనే కొరువు పెడతా అన్నాడు ప్రకాశం. అవసరం లేదు కఠినంగా అంది అపర్ణ. ఏవమ్మో, లక్షణమైన ఆస్తిపరుణ్ణి వల్ల వేసుకున్నావు. నిన్ను ఉంచుకున్నాడో చేసుకున్నాడో మేం చూసామా? ఎవరో అలగా వాళ్ళు, పెళ్ళం కాని వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తే మేమేనా అంత చేతులు ముడుచుకుని కూర్చుంది? కావమ్మ మొగుడు రంగనాథం ముందుకొచ్చాడు చేతులు తిప్పుకుంటూ.
అంతమందిలో తనని అలా అవమానకరంగా మాట్లాడుతుంటే తల కొట్టేసినట్లయింది అపర్ణకి. ఛీ, వెధవ బతుకు. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఇలాంటి సంస్కారం లేని మనుషుల మధ్య ఆబాస్ పాలయ్యానే అని అనుకుంది మనసులో. మీ తగాదాల తర్వాత ముందు శవం కదిలే సంగతి చూడండి అన్నారు ఎవరో. ఇంతలో లాయర్ విశ్వనాథం ముందుకొచ్చి, మీరంతా తప్పుకోవాలి. శ్రీశైలపతి గారి వీలునామా ప్రకారం అవన్నీ నా చేతుల మీదుగా జరగాలి. ఎవరు ఏం మాట్లాడకండి అన్నాడు కఠినంగా. దాంతో అంతా నిశ్శబ్దమైపోయారు. గోవిందమ్మ, ప్రకాశరావు, రంగనాథల ముఖాలు మాడిపోయాయి. మూతులు తిప్పుకున్న, ముక్కులు విరుచుకున్న లాయర్ విశ్వనాథమే చేశాడు. ఇంతలో అక్కడికి లారీ వచ్చాగింది. ఆ లారీలో ఊరేగింపుగా బయలుదేరదీశారు శవాన్ని. దారి పొడవునా ఎందరో ఆయన మృతదేహానికి వందనం చేశారు. శ్మశానం వాటికి దగ్గర 5 సంవత్సరాల కుర్రాడు శ్రీశైలపతి శవానికి నిప్పంటించాడు. ఈ అబ్బాయి ఎవరు? మా అబ్బాయే. మా ఆవిడ కడుపుతా ఉంది. నేను తలకొరువు పెట్టకూడదన్నారు. అందుకే మా బాబు చేత పెట్టిస్తున్నాను. నేను గాని నా వాళ్ళు గాని తనకి అంత్యక్రియలు జరపాలని శ్రీశైలపతి గారి విల్లులో రాసిపోయారు. అన్నీ ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతాయి ఖరారుగా అన్నాడు లాయర్ విశ్వనాథ్. ఆ మాటకింకా అప్పీలు లేదు కనుక అంతా మౌనం వహించారు. ఆ విధంగా గందరగోళాల మధ్య శ్రీశైలపతి దేహం బూడిదైంది. విజయవాడ నుండి గోల్కొండ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ బయలుదేరింది శ్రీలక్ష్మి. హైదరాబాద్ దోమలగూడలో మేడ మీద ఒక అపార్ట్మెంట్లో ఉంటోంది వాహిని. అప్పుడే తన మారుతి కారులో బయటకు వెళ్లబోతుందల్లా శ్రీలక్ష్మిని చూసి ఆగిపోయింది. ఏంటే, ఉత్తరమైనా రాయకుండా వచ్చావు అని అడిగింది ఆశ్చర్యంగా వాహిని. శ్రీశైలపతి హఠాత్తుగా చనిపోయాడు. అది హత్య అని కొందరు, ఆత్మహత్య అని కొందరు అంటున్నారు. హత్య అయితే ఇంతవరకు ఎవరూ అరెస్టు కాబడలేదు అంది శ్రీలక్ష్మి. ఆ మాటకు చకితి అయి చూసింది వాహిని. శ్రీశైలపతి గారు చనిపోయారా అంది ఆశ్చర్యంగా. అవును, మామూలుగా పోతే ఏ బాధ ఉండదు. హత్య చేయబడ్డాడో ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడం లేదు అంది శ్రీలక్ష్మి. వాహిని వాచి చూసుకోవడం గమనించిన శ్రీలక్ష్మి, నువ్వెక్కడికైనా వెళ్ళాలా అని అడిగింది. అవును, ఒక కొత్త పబ్లిషర్ నా నవల తీసుకుంటానన్నాడు. ఈ పూట 2000 రూపాయలు అడ్వాన్స్గా ఇస్తానన్నాడు. అందుకని వెళ్ళాలి. ఎక్కడికి? రిడ్జ్ హోటల్కి వెళ్ళాలి. సరే, వెళ్ళిరా. నువ్వు స్నానం అది కానిచ్చి భోజనం చేయి. నేను సాయంత్రానికల్లా వచ్చేస్తాను అంటూ కారులో కూర్చుంది వాహిని. మెడలో పొట్టు రుమాలు, కళ్ళకి చెలువ జోడు, పొట్టు జుట్టు వదిలేయడంతో బాబ్డ్ హెయిర్లా కనిపిస్తోంది. ఎలాగైనా హైదరాబాద్ వచ్చాక దీనికి అందం ఎక్కువైంది అనుకుంది శ్రీలక్ష్మి ఆమెని చూస్తూ. వాహిని జుమ్మంటూ కారులో బయలుదేరింది రిడ్జ్ హోటల్కి. అక్కడ ప్రకాశరావు ఆమె కోసం నిరీక్షిస్తున్నాడు. గొప్ప కోసం, తన అవసరం కోసం ఆమె రిడ్జ్ హోటల్కి రమ్మన్నాడే గాని ఆమె గట్టిగా భోజనం చేస్తానన్నా, మంచి ఖరీదు గల టిఫిన్ ఆరగిస్తానన్నా అతని దగ్గర సరిపడినంత డబ్బు లేదు. కారాపి కిందకి దిగింది వాహిని. ఐ యామ్ ఎ లిటిల్ లేట్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంది వాహిని నవ్వుతూ. ప్రకాశరావుకు ఆంగ్ల భాష పాండిత్యం అంతంత మాత్రమే. ఏదో అర్థమైనా తిరిగి ఏం చెప్పలేడు, మాట్లాడలేడు. పర్వాలేదులేండి, నేను ఇప్పుడే వచ్చాను అన్నాడు నవ్వుతూ. ఇద్దరూ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఏం తీసుకుంటారు అన్నాడు ప్రకాశరావు. ఏం వద్దండి, లెమ్కా చాలు అంది వాహిని. అమ్మయ్య, బ్రతికించారు అనుకున్నాడు మనసులో. 2 లిమ్కాలు తెమ్మని చెప్పాడు ప్రకాశరావు. ఇంతకీ మీరు నా నవలలు ఏమన్నా చదివారా అని అడిగింది వాహిని. అయ్యో, చదవకపోవడం ఏం కర్మ, అమోఘమైన నవలలు, ఒకటి కంటే మరొకటి బ్రహ్మాండం. మీ రచన వైవిధ్యం చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. మీ పల్చని తెరల నవల 3 సార్లు చదివాను అన్నాడు ప్రకాశరావు. ఎంతైనా రచయిత్రులు అల్పసంతోషులు కనుక ఆ మాటకి చాలా సంతోషించింది వాహిని. నిషాన్ పబ్లిషర్ నా 3 నవలలు 2,000 కాపీలు చొప్పున వేశాడు. ఆ పార్ట్నర్సు వట్టి పిరికి సన్నాసులు, ఖర్చు కావేమోనని భయపడిపోయారు. ఆ తర్వాత 2వ ఎడిషన్ కావాలంటూ వచ్చి తీసుకున్నారు వాళ్లే. ఏది ఏమైనా పిరికివాళ్లంటే నాకు మహా అసహ్యం. డేరింగ్ లేని బిజినెస్ ఒక బిజినెసా? అతనొక గొప్ప పబ్లిషరా? ధైర్యం చేసి పుస్తకాలు వేయలేని వాళ్ళంటే నాకేమీ సదభిప్రాయం లేదు. అందుకే ఈసారి మార్చాలనుకుంటున్నాను. వాళ్ళు మీకు రాయల్టీ ఎంత ఇస్తున్నారు వాహిని గారు? ఎంతైతే ఏంలేండి, మళ్ళీ వాళ్ళకి ఇవ్వనప్పుడు. ఇప్పుడు 4వ నవల మీద ఎంతవరకు వచ్చింది? పూర్తయింది. నిషాన్ పబ్లిషర్కి ఇవ్వనా మాననా అనే ఆలోచిస్తున్నాను. ఆ పుస్తకం నాకు ఇవ్వండి, 5,000 ఇస్తాను. అడ్వాన్సు 2,500 ఇస్తాను. మీ పేరు చాలా బాగా పైకి తీసుకొస్తాను. వార మాసపత్రిక అన్నింట్లోనూ మీ ఫోటోతో సహా వేయించి అడ్వర్టైజ్ చేయిస్తాను. మంచి మంచి రివ్యూలు రాయిస్తాను.
రివ్యూ రాసే వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళకి వెటపార్టీ ఇచ్చి ప్రముఖమైన వ్యక్తి చేత ఆవిష్కరణ చేయిస్తాను. కాస్త మెత్తబడే వాళ్ళుంటే డబ్బులిచ్చి మరీ రాయిస్తాను. మొదటి ఎడిషన్ 3000 కాపీలు వేస్తాను. ప్రతి నెల అమ్మకం స్టేట్మెంట్లతో మీకు రాసి పంపిస్తుంటాను అన్నాడు ప్రకాశ్రావు. నిషాన్ పబ్లిషర్స్ ముగ్గురు ఒక భాగస్వామి తీసుకున్నాడు. 3వ నవల అమ్మకాలు చాలా స్లోగా ఉంటున్నాయి, కానీ స్టడీగా ఉంటున్నాయి. సెకండ్ ఎడిషన్ వేసే ప్రయత్నంలో ఉన్నారట. పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ రేట్లు వారం వారం పంచదార రేట్లలా పెరిగిపోతున్నాయి. బాగుందంటే బాగుందని మౌత్ పబ్లిసిటీయే లాభకరమని తోస్తోంది. పైగా కాగితం ధర రేటు బాగా పెరిగిపోయిందని గోల పెడుతున్నారు. 3 రంగుల టైటిల్, డ్రాయింగ్కు ఆర్టిస్టు ఫీజు, బ్లాక్ మేకింగ్ ఛార్జీలు, కలర్ ప్రింటింగు, ఆర్ట్ కార్డు బోర్డు ఖరీదు, ఇవన్నీ చూసి పబ్లిషర్ భయపడుతున్నారని చెప్పారు అంది వాహిని. ఆ మాటకు నవ్వాడు ప్రకాశ్రావు. అదంతా నిజమే, కానీ మౌత్ పబ్లిసిటీ సినిమాలకు కానీ పుస్తకాలకు కాదు. ముఖ్యంగా ఈనాడు వస్తున్న సచిత్ర వారపత్రికలన్నింట్లోనూ కొత్త నవల ప్రకటనలే కనిపిస్తాయి. వారపత్రికల లైఫ్ వారం అయితే నెలల తరబడి అందరి చేతుల్లోనూ మారే సచిత్ర మాసపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ మరింత లాభకరం అన్నాడు. ఆ మాటకు సంతోషించింది వాహిని. అలాగే మీకే నా 4వ నవల కావ్యనాయకిస్తాను. మీ టర్మ్స్కి ఒప్పుకుంటున్నాను అంది వాహిని. చాలా సంతోషం వాహిని గారు. నేను ఎంత గొప్ప పబ్లిషర్నో ఒకసారి మా గుంటూరుకొస్తే మీకు తెలుస్తుంది. నా పబ్లిషింగ్ ఖ్యాతి చూడలేక అసలు మా ఊరి నుంచి నన్ను వెళ్ళగొట్టాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు అన్నాడు గాద్గాదికంగా ప్రకాశ్రావు. ఏం చేస్తున్నారు అంది ఆశ్చర్యంగా వాహిని. విజయవాడలో ఊరికి చివరగా ఎవరితో సంబంధం లేకుండా ఓ బిల్డింగు కట్టి అందులో ఉంటున్నాడు శ్రీశైలపతి అని. అతగాడికో ముద్దుల పెళ్ళం ఉంది. ఆవిడగారు కూడా ఓ రైటరే. ఆవిడ సిలోన్ బేస్ చేసుకుని ఒక నవల రాసి పబ్లిష్ చేయమని నాకు ఇచ్చారు. దాంట్లో నేను కొన్ని సంఘటనలు మార్చాను. పులులు గ్రామాల మీద పడి పశువులు దొరకపోతే మనుషుల్ని తీసుకుపోవడం లేదా ఏనుగుల్ని చంపడం చూశానని ఓ పాత్ర చేత పలికించారు. పులి ఏనుగును చంపడం ఏమిటని నేను తీసి పారేశా. ఇలాగే కొన్ని మార్పులు చేశాను. కొన్ని శాంతం తీసి పారేశాను. కొన్ని మార్పులు చేశాను. దాంతో ఆవిడ గారు ఆగ్రహంతో ఊగిపోతూ పరువు నష్టం దావా వేస్తానని రిజిస్టర్ నోటీస్ ఇచ్చారు. నిజంగా ఆవిడ గారు దావా వేస్తే నష్టపరిహారం కింద 15,000 వరకు చెల్లించాల్సి ఉంటుందని లాయర్ గారు చెప్పారు. అదే కనుక చెల్లించాల్సి వస్తే మీ నవల కావ్యనాయిక కాదు కదా, ఏ నాయిక వేయలేను అన్నాడు ప్రకాశ్రావు. శ్రీశైలపతి గారా? ఆయన భార్య గొప్ప రైటరే. నాకు ఆయన తెలుసు. వెళ్ళి కనుక్కుని నచ్చజెప్పి మీ మీద దావా ఉపసంహరించేలా చూస్తాను అంది వాహిని అతని ముఖం కేసి చూస్తూ. ఆ మాటకు కాస్త తొట్రుపడినా తమాయించుకున్నాడు ప్రకాశ్రావు. మీకు వాళ్ళు తెలిస్తే అలాగే చూడండి. వాళ్ళ నుంచి ఆ లేఖ రాగానే మీ నవల ప్రింటింగ్ మొదలు పెడతాను అన్నాడు ప్రకాశ్రావు. అతను డబ్బేమీ తేలేదని, అతను అడ్వాన్స్ ఏమి ఇచ్చే విధంగా ప్రిపేర్ అయి రాలేదని గ్రహించింది వాహిని. సరే, నేను రాత్రికే బయలుదేరతాను. మీరు మళ్ళీ ఎల్లుండి కనిపించండి. లేదా విజయవాడలో రేపు వాళ్ళ ఇంటి దగ్గర నన్ను మీరు కలిసినా సరే. వాళ్ళ ఇంటి దగ్గర ఎన్నింటికి కలవమంటారు? సరిగ్గా 10 గంటలకల్లా రండి అంది వాహిని. అలాగే అన్నట్టు తల పంకించి బయటకొచ్చాడు ప్రకాశ్రావు. వాహిని కారులో కూర్చునే ఆలోచనలో పడిపోయింది. ఇంతకీ నిజంగా ఇతను గుంటూరులోని పబ్లిషరేనా? ఇందులో ఏమైనా మోసం ఉందా? ఒకవేళ అతను చెప్పుకున్నట్టు అతను ప్రముఖ పబ్లిషర్ అయినా తను అతని మోసమేమిటో తన దగ్గరికి ఎందుకు పరిగెత్తుకునొచ్చాడో, వచ్చి అలా ఎందుకు చెప్పాడో, డబ్బు తేకుండా అసలు అతను చెప్పింది నిజమే అయితే తనేం చెయ్యాలో అన్నీ ఇంటికొచ్చేలోగా ఆ కారులోనే ఆలోచించేసింది వాహిని. మిస్టర్ ప్రకాశ్రావు, నవలంటే ఆ రచించిన వారి కన్నబిడ్డ. ఆ బిడ్డను అందంగా ముస్తాబు చేసి బయట షికారుకు తిప్పేవాడివే తప్ప నువ్వు పుట్టించిన వాడివేం కావు. పిల్ల తీరుగా ఉంటే ముస్తాబు లేకపోయినా సహజ సౌందర్యంతో మెరిసిపోతూ అలాగే ఉంటుంది. ఎవరో ఒకరు వలచి ఆమెను చేపట్టకపోరు. నువ్వు కాకపోతే నీ తాత ఇంకొకడు వేస్తాడు. కానీ నన్ను మాత్రం ట్రాప్ చేయాలని చూడకు. నేను సౌమ్యురాల్ని ఏమాత్రం కాదు అనుకుంది కఠినంగా. అయితే ప్రకాశ్రావు శ్రీశైలపతి మరణం తెలిసినా ఆమెకు చెప్పకుండా దాచి ఎందుకు ఇంటికి వెళ్ళమని ఉసుగొలిపాడో అప్పుడు అర్థం కాకపోయినా ఆ తర్వాత బాగానే తెలిసిపోయింది వాహినికి. శ్రీశైలపతి చనిపోయిన 2వ రోజే మొదలు పెట్టాడు రంగనాథరావు. నేనిక్కడ పనిచేస్తున్నాను. నాకు ఏమన్నా మా తోడలుడు రాశాడో లేదో చూడండి లాయర్ గారు అంటూ. లాయర్ విశ్వనాథ్ నవ్వి, మీకంత తొందర దేనికి అని అడిగాడు. ఇంకా ఎందుకండి? ఆ రాక్షసి మొగుడినే బతకనీలేదు, మమ్మల్ని బతకనిస్తుందా? మాకు రావాల్సిందేదో మాకు పారేస్తే మా దారిని మేం పోతాం పెడసరంగా అన్నాడు రంగనాథం.
మీకు రావాల్సిందే అంటే ఎంత అని మీ ఉద్దేశం అని అడిగాడు విశ్వనాథం. నేను ఎప్పటినుంచో పనిచేస్తున్నాను ఇక్కడ. నాకు నేను చూస్తున్న కంపెనీలో సగం వాటా రావాల్సిందే అన్నాడు రంగనాథం. సగం వాటా ఇవ్వడానికి మీరు ఏం చేశారు? అందులో క్యాషియర్గా ఉండేవారు. అందుకుగాను మీరు నెలసరి జీతం తీసుకుంటున్నారు అన్నాడు తాపీగా విశ్వనాథం. అయితే ఇవ్వనంటారా అని అడిగాడు రంగనాథం. ఇవ్వనని ఎలా అంటాం? ఏదో మీకు రావాల్సింది అప్పచెప్తాం గాని సగం వాటాలు పావు వాటాలు ఇవ్వడానికి మీరేమన్నా పెట్టుబడి పెట్టారా అని అడిగాడు విశ్వనాథం. ఆ మాటకు ముఖం గంటు పెట్టుకున్నాడు రంగనాథం. ఇంతలో బూట్లు టక్టక్లాడించుకుంటూ ఎస్ఐ శ్రీకుమార్ లోపలకు ప్రవేశించాడు. అతన్ని చూస్తూనే లేచి నిలబడ్డాడు రంగనాథం. లాయర్ విశ్వనాథం అతనికి కుర్చీ చూపించాడు కూర్చోమన్నట్టు. ఆపర్ణగానే ఒకసారి పిలుస్తారా అని అడిగాడు శ్రీకుమార్ కూర్చుంటూ. పిలుస్తాను అంటూ నౌకర్ని పిలిపించి ఆమెకు కబురు చేశాడు. అపర్ణొచ్చి నమస్కారం చేసి కూర్చుంది సోఫాలో. మీ వారికి ఇంత క్రితం ఎప్పుడైనా ఫిట్స్ వచ్చేవా అని అడిగాడు శ్రీకుమార్. లేదే అంది అపర్ణ ఆశ్చర్యంగా. పోనీ డ్రింక్ చేసే అలవాటుందా? ఛ, ఆయన తాగడం ఏమిటి అంది చప్పున. మరి ఎప్పుడైనా మొత్తొచ్చినట్టు పడుకునుండేవారా? నా ఎరుకలో ఎప్పుడూ లేదు. ఆయనది చాలా ఆరోగ్యవంతమైన శరీరం. ఏ వ్యసనాలు అలవాట్లేవు కూడా అంది అపర్ణ. ఆయన ఆస్తి ఎవరికి రాశారు? ఈయన మా లాయర్ విశ్వనాథం గారు. ఆయనకే తెలుసు తప్ప నాకు తెలీదు అంది అపర్ణ. ఓ ఐసి, మీరు పైకి వెళ్ళండి. అవసరమైతే నేను కబురు చేస్తాను. ఈలోగా లాయర్ గారితో మాట్లాడతాను అన్నాడు శ్రీకుమార్. అపర్ణ తన గదిలోకి వెళ్ళింది. ఆమెకి టీ తాగాలనిపించింది. ఫ్లాస్క్లో టీ లేదు. బయట శ్రీకుమార్ కూర్చున్నాడు. అతనికి పంపాలి. మెల్లగా ఫ్లాస్క్ తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. వంటవాడు ఒక పక్కగా పడుకునున్నాడు. తనకి ఏంటో నిద్రమత్తుగానే ఉంది. వెళ్ళి పడుకోవాలి అనిపిస్తోంది. అలాగే కళ్ళు విప్పార్చుకుంటూ తనే టీ కలిపింది అపర్ణ. 2 కప్పుల నిండా పోసి నౌకరికిచ్చి పంపి తను ఫ్లాస్క్ నిండా తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది అపర్ణ. శ్రీకుమార్ లాయర్ విశ్వనాథ్తో మాట్లాడి ఆ టీ తాగి మళ్ళీ అపర్ణని పిలవకుండానే వెళ్ళిపోయాడు. ఎవరి గదుల్లో వారున్నా, ఎవరి రాంధ్రాన్వేషణలో వాళ్ళున్నారు. పిల్లా జల్లాలేని శ్రీశైలపతి ఆస్తి ఎలా విభజించాడు, ఎవరికి ఎంతిచ్చాడు అన్నదే అందరి సమస్య. రహస్యంగా తన గదిలోకి లాయర్ని పిలిపించింది గోవిందమ్మ. ఇంతకీ ఆయన ఆస్తి ఎలా రాశాడు అని అడిగింది ఆరాగా. ఆయన పోయిన 15 రోజుల్లోగా ఆ వివరాలు ఎవరికీ తెలియజేయవద్దన్నారు శ్రీశైలపతి గారు. 15వ రోజున నేనే అందరినీ కూర్చోబెట్టి చదివి వినిపిస్తాను అన్నాడు విశ్వనాథం. ఏం అంతగుట్టా? ఆయన ఆస్తి మాదే. అలా కాకపోతే మేం కోర్టుకు వెళతాం ఖరారుగా అంది గోవిందమ్మ. ఎందుకని? ఎందుకేంటి? మొదట పెళ్లి చేసుకుంది నన్ను. ఆస్తి అధికారం నాదే అవుతుంది గాని దానికెట్టా వెళుతుంది? ఏదో ఆయనున్నాడు గనక ఎన్నాళ్ళు ఆయన మనసు కష్టపెట్టడం ఎందుకని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా భరించాం. నగలు చేయించినా భరించాను. చీరలు కొన్నా ఊరుకున్నాం. ఇంక దానికి ఏంట ఏమీ దోచిపెట్టడానికి వీల్లేదు. ఎలా వచ్చిందో అలాగే పోతుంది. అసలు ఇప్పుడే తనని వెళ్ళమంటున్నాం. కర్మకాండలన్నీ మేం ఘనంగా జరిపిస్తాం అంది గోవిందమ్మ. పక్కనే కూర్చున్న కావమ్మ కూడా అక్క మాటకు వంత పడింది. అదెవరండి? ఉంచుకున్న దానికి ఆస్తి ఎవరు కట్టబెడతారు? ఎంతకాలం చేసుకుంది మా అక్క ఊరుకుంది కనుక మేము ఆమె కోసం మౌనం వహించాం. ఇంకా ఎవరు భరిస్తారు? దాన్ని పంపేయండి అంది కావమ్మ. రంగనాథం కూడా అదే మాట అన్నాడు. వాళ్ళకి అపర్ణంటే ఏమాత్రం ఇష్టం లేదని, ఆమెని ఎలాగైనా కట్టుగుడ్డలతో వెళ్ళగొట్టాలని చూస్తున్నారని అర్థమైంది అతనికి. ప్రకాశరావేడి, ఇక్కడ కూర్చుంటే పనులెట్టవుతాయి? అలాగా, అంత గొప్ప పనులు ఆయన ఏం చేస్తాడేమిటి? కుతూహలంగా అడిగాడు విశ్వనాథం. ఆయన పుస్తకాలు వేయిస్తున్నాడు. అదే ఆయన బ్రతుకు తెరువు అంది కృష్ణవేణి అక్కడికొచ్చి. ఓహో, పబ్లిషర్ అన్నమాట అన్నాడు తెలియనట్టే. మరే అంది కృష్ణవేణి. ఎక్కడా? ఏ ఊరు? ఈ ఊరేనా? గుంటూరు. సరే, ఆయన కూడా పిలిపించండి 15వ రోజుకు అంటూ లేచాడు. ఇదిగో చూడు బాబు, ఆస్తి దానికేం లేకుండా చెయ్యాలి. ఒకవేళ ఆయన ప్రేమ కొద్దీ దానికిస్తే అది మార్చి మాకే రాసినట్టు దిద్దు. నీకు ఓ 20,000 ఇస్తాం అంది గోవిందమ్మ. ఒకవేళ ఆయన ఎవరికీ రాయకుండా ఏ ధర్మ సంస్థలకో రాస్తే? నవ్వుతూ అడిగాడు విశ్వనాథం. ఆ మాటకు ముఖాలు మాడిపోయాయి అందరికీ. వాళ్ళంతా అలా ఏడుపు ముఖాలతో ఉండగానే బయటకొచ్చేశాడు శ్రీశ్రీ విశ్వనాథ లాయరు. ఇవన్నీ ఒక కంట గమనిస్తూనే ఉంది అపర్ణ. అయినా ఏం మాట్లాడదలుచుకోలేదు. తను అందరి స్త్రీలలా ఊరుకుంటే ఏం లాభం లేదు. తను చేసేదేదో చెయ్యాలి అనుకుంది బద్ధకంగా ఆవలిస్తూ. ఆ మర్నాడు డాక్టర్ రాజీవ్ చంద్రను వెంటబెట్టుకుని వచ్చాడు శ్రీకుమార్. అందరూ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అన్నాడు రాజీవ్. ఎందుకు అన్నారు ఆశ్చర్యంగా. రక్త పరీక్షలో ఏ రోగం లేదని అంతా నిరూపించుకోవాలి.
శ్రీశైలపతి గారు కొంత రక్తదోషపు రోగంతో ముందే చనిపోయారు. మిగిలిన సగం కాల్చివేయబడ్డారు. అందరూ ఆ మాటకి భయంగా చూశారు. అది అంటురోగం. గాలి పీల్చినా కూడా వస్తుంది. అందుకే మీకు ఈ పరీక్ష అంటూ అపర్ణ ముఖం కేసి చూశాడు శ్రీకుమార్. అపర్ణ ముఖంలో రంగులు మారాయి. ఆమె బుర్రలో రకరకాల ఆలోచనలు తేనెటీగల్లా ముసురుకున్నాయి. ముందు అపర్ణ గారికి చెయ్యండి అన్నాడు శ్రీకుమార్. అపర్ణ ముందుకొచ్చి చేయి చాపింది. ముందు ఆమె రక్తం తీశాడు డాక్టర్ రాజీవ్ చంద్ర. వరుసనే కుటుంబ సభ్యులతో పాటు వంటవాడు, నౌకరు అంతా రక్త పరీక్షకు రక్తం ఇచ్చారు. ఒక్క ప్రకాశరావు మట్టుకు లేడు ఆ సమయంలో. అందరు రక్తం తీసుకుని ల్యాబొరేటరీకి వెళ్ళిపోయాడు రాజీవ్ చంద్ర. ముందు గదిలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు డాక్టర్ రాజీవ్ చంద్ర. గుమ్మం ముందు రిక్షా ఆగింది. అందులోంచి దిగింది అపర్ణ. ఆమెను చూసి మందహాసం చేసి కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు రాజీవ్ చంద్ర. అపర్ణ కూర్చుంది. అట్టే ఉపోద్ఘాతం లేకుండానే, ఇంతకీ మా ఇంట్లో వాళ్ళ అందరి రక్తం పరీక్ష చేశారు కదా, ఏం తేలింది? మీరన్నట్టు ఏమైనా రోగ లక్షణాలు మాకు కనిపించాయా? ముఖ్యంగా నాకు, మా పని వాళ్ళకి అంటూ సూటిగా అడిగింది. ఏం ప్రత్యేకించి మీరేం మెన్షన్ చేసుకుంటున్నారు? మిగిలిన సభ్యులింకా ఉన్నారు కదా? కుతూహలంగా అడిగాడు డాక్టర్. మాకీ మధ్య ఊరికే నిద్రమత్తు ఎక్కువైందిలేండి. అది కూడా ఒక రోగ లక్షణమేమోనని నవ్వుతూ అంది అపర్ణ. కావచ్చు అంటూ ఆగి, సామాన్యంగా ప్రతి మనిషి రక్తంలోనూ ఎంతో కొంత బ్రోమైడ్ ఉంటుంది. అంటే 100 mlకి 3 mg ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ బ్రోమైడ్ ఉంటే మత్తు రావడం, స్పృహ పోవడం, ఆఖరికి చనిపోవడం కూడా జరుగుతుంది తీసుకున్న బ్రోమైడ్ని బట్టి. నిద్రపట్టని వాళ్ళకి అందుకే బ్రోమైడ్తో చేసిన మందిస్తారు. బ్లడ్ సీరంలో ప్రోటన్సీని ట్రైక్లోరిక్ యాసిడ్తో విడదీసి గోల్డ్ క్లోరైడ్ స్టాండర్డ్ సోడియం సొల్యూషన్తో బ్రోమైడ్ పోల్చి చూసాం. మీ నలుగురు రక్తంలో చాలా బ్రోమైడ్ ఉంది అన్నాడు రాజీవ్. ఆ మాటకు సాలోచనగా చూసింది అపర్ణ. మెనీ థ్యాంక్స్. ఇది నా శరీరంలో, మా పని వాళ్ళ శరీరంలో మటుకే అధికంగా ఉంది అంతే కదా అని అడిగింది లేచి నిలబడి. ఎగ్జాక్ట్లీ అన్నాడు రాజీవ్. అయితే అది మా వారికి కూడా ఎక్కువగానే ఉందా? ఉంది అని ఆగి, మీరు ఏం అనుకోకండి ఈ ప్రశ్న అడుగుతున్నానని. మీ వారు నైటు మీతో మామూలుగా ఉండేవారా? ఇటీవల ఏమన్నా మార్పు కనపడిందా అని అడిగాడు. అపర్ణ ఒక క్షణం ఆలోచించి, 1 నెల రోజులుగా ఆయన చాలా అలసటగా కనిపించడంతో నేను ఆయన్ని పడుకుని విశ్రాంతి తీసుకోమని రోజు చెబుతూ ఉండేదాన్ని. అయితే అది ఆచరణలో అంతగా ఆయన పెట్టలేదు అంది. ఏది ఏమైనా మీరు ఏమన్నా తినేటప్పుడు గాని తాగేటప్పుడు గాని జాగ్రత్తగా ఉండడం మంచిది అన్నాడు రాజీవ్ చంద్ర. అపర్ణ చిన్నగా నవ్వి ఊరుకుంది. అతనికి థ్యాంక్స్ చెప్పి ఇంటికొచ్చేసింది. ఆమె వచ్చేసరికి రచయిత్రి వాహిని కూర్చుని ఆమె కోసం ఎదురు చూస్తోంది. ఆమెను చూడగానే లేచి నమస్కరించింది. అపర్ణ ఆమెకెదురుగా కూర్చుని మీరెవరు అని అడిగింది. నా పేరు వాహిని. రచయిత్రి వాహినిగా మీరు నా పేరు వినే ఉంటారు. విన్నాను అంటూ నౌకర్ని పిలిచి కాఫీ తెమ్మని చెప్పింది. 2 కప్పుల నిండా కాఫీ తీసుకొచ్చాడు రంగయ్య. గోపరాజును ఒకసారి ఇలా రమ్మను అంది అపర్ణ. వెంటనే వంట మనిషి గోపరాజు వచ్చి నిలబడ్డాడు. గోపరాజు, నువ్వు కాఫీ కలుపునా టీ కలుపునా వెంటనే తాగే పద్ధతి అలవాటు చేసుకో, లేకపోతే రేపటి నుంచి పనిలోకి రానక్కర్లేదు అంది అపర్ణ. ఏమమ్మా అన్నాడు బెదురుతూ గోపరాజు. అలా సగసగం కాఫీలు టీలు తాగి అలమరాల్లో పెట్టి పనులు చూసుకుంటూ మళ్ళీ కప్పు దగ్గరకొచ్చి చల్లారిందని వెచ్చబెట్టుకుంటూ తాగే పద్ధతి వల్ల నీకు పెద్ద రోగం రాబోతుందని, మానకపోతే చావడం ఖాయమని డాక్టర్లు చెబుతున్నారు. ఆ తర్వాత నీ ఇష్టం. ఆ మాటకు కంగారు పడ్డాడు గోపరాజు. తల తాటించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, మీరు నాతో ఏం పని మీద వచ్చారు? గుంటూరులో ప్రకాష్ పబ్లికేషన్స్ అని ఓ పబ్లికేషన్, ప్రకాశ్రావు అనే పబ్లిషరు ఉన్నారు. అతను నా నవల వేస్తున్నాడు. మీరేదో అతని మీద పరువు నష్టం దావా వేస్తున్నారని, దానివల్ల అతను చాలా డబ్బు నష్టపోతాడని, ఇంతట్లో పుస్తకాలు వేలేనని నాతో వచ్చి చెప్పాడు. మీరు ఉపసంహరించుకుంటున్నట్టు కాగితం రాస్తేనే తప్ప నా పుస్తకం వేలేడట అంది వాహిని. ప్రకాశ్రావు స్వంతంగా నవలలు తీసుకుని అవి ప్రింటింగ్ చేసేంత పెద్దవాడు ఎప్పుడయ్యాడట అని అడిగింది అపర్ణ. ఏమోనండి, నాకేం తెలుసు. అతను అన్న మాటలు మీకు చెప్పన్నారు, చెప్పాను అంది వాహిని. బాగానే ఉంది. మీరు నవల ఇవ్వదలుచుకుంటే 4 రోజుల్లో స్క్రిప్ట్ తీసుకుని ఇక్కడికి నేరుగా వచ్చేయండి. అగ్రిమెంట్ రాసుకుని అప్పటికప్పుడు మనీ పే చేస్తాం. భోజనం చేసి ఆ డబ్బు తీసుకుని మీరు వెళ్ళొచ్చు. ఆ తర్వాత ప్రింటింగ్ డేటు, రిలీజ్ డేటు అన్నీ విపులంగా తెలియజేస్తాం అంది అపర్ణ. అయితే ప్రకాశ్రావు గారి మాట మీరు ఆయనకి ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, కానీ మా నుంచి ఎలాంటి ఉత్తరము రాదు, రాయం
అంది ఖచ్చితంగా అపర్ణ. నమస్కరించి యువతలకొచ్చేసింది. కానీ ఆమె బుర్రంతా పాడైపోయిందనే చెప్పాలి. ఇందులో ఏదో మోసం ఉంది. అతనికి లెటర్ కావాలన్నాడు. ఆ మాటే ఈమె ఎత్తలేదు. ఇంతకీ ఈ ప్రకాశరావు నిజంగా పబ్లిషర్ ప్రకాశరావా, లేక అతని పేరుతో వచ్చిన మరో వ్యక్తా అనుకుంది సందేహంగా. అపర్ణ పబ్లిషింగ్ హౌస్ నడుపుతుంటే అందులో ఏదో పనిచేస్తున్నాడేమో. తనంత తను బిజినెస్ పెట్టుకోవాలని తన నవలడిగాడేమో. అయితే తనది ప్రముఖ పబ్లిషింగ్ హౌస్ అని ఎందుకు చెప్పుకుంటాడు కొత్తగా పెడుతుంటే? అయితే అపర్ణ డబ్బు విషయం మాట్లాడకపోయినా చాలా కరెక్ట్గా చెప్పింది. ఆమె వేరే నవలలు కూడా ప్రింటింగ్ చేస్తోందన్న మాటేగా. బహుశా వాళ్ల పేరుతో ఏదో లబ్ధి పొందాలనుకుంటున్నాడు ప్రకాశరావు. తనిక్కడ ఉంటానని చెప్పి రాలేదతను. కానీ ఏదో తను కూడా చూడకపోదు ఈ వ్యవహారం అనుకుంది మంటగా. ఆ రోజే ఆమె ప్రకాశరావు కోసం ఎదురు చూడకుండా తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. బహుశా ఆమె తెలివికి అది ఒక నిదర్శనం అయ్యుండొచ్చు. డాక్టర్ రాజీవ్ చంద్ర దగ్గరకు వచ్చాడు ఇన్స్పెక్టర్ శ్రీకుమార్. బ్లడ్ రిపోర్ట్ అడిగాడు. అపర్ణ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్లారు అన్నాడు రాజీవ్. ఆవిడ మాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. బీఎస్సీ చదివిందట. ఆవిడే ఏదో పెద్ద పరిశోధకురాల్లా మాట్లాడుతోంది అన్నాడు శ్రీకుమార్ నవ్వుతూ. అవును, కానీ ఆమె ఇంకా ఇంకా లోతుకు పోతుందని అనిపిస్తోంది. మీరు ఆమె మీద ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది అన్నాడు రాజీవ్ చంద్ర. ఒక కన్నేం బాబు, ఉన్న 2 కళ్ళు వేసుంచాం. మా డిపార్ట్మెంట్ వాళ్ళం అంతా కూడా అంటూ మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకుని వెళ్ళిపోయాడు శ్రీకుమార్. రాత్రి 9 గంటలు దాటింది. మెల్లగా బయటకొచ్చింది అపర్ణ. కారు తనే డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరింది. అలా బయలుదేరిన కారు 4 మైళ్ళు ప్రయాణం చేసి ట్రంక్ రోడ్డుకు పక్కగా తిరిగిపోయింది. అక్కడంతా పొలాలు. అయితే కోతలు అయిపోవడంతో పొలమంతా ఖాళీగానే ఉంది. ఆ పొలాల్లోంచి నిర్భయంగా ముందుకు సాగిన ఆ కారు దాదాపు చివరిదాకా వచ్చేసింది. అక్కడ కొన్ని ఇళ్ళు కొత్తగా కట్టినవి, కడుతున్నవి, పునాదులు తీసి ఆగిపోయినవి, అలా రకరకాలుగా ఉన్నాయి. ఆ కారు అలా ప్రయాణించి ఒక ఇంటి దగ్గర ఆగిపోయింది. ఆ ఇల్లు పూర్తిగా తయారైంది. కరెంట్ కూడా వచ్చింది. అయితే ఆ ఇల్లు గృహప్రవేశం మాత్రం అవలేదు. కారు దిగి అపర్ణ 4 పక్కల టార్చ్ లైట్ ఫోకస్ చేసింది. ఆ ఇంటి దగ్గరకు వెళ్లి టకటకమంటూ 3 సార్లు తలుపు కొట్టింది అపర్ణ. ఆ తలుపు మెల్లగా తెరుచుకుంది. అపర్ణ లోపలకు వెళ్ళగానే టక్కున తలుపు మూసుకుంది. కిటికీలన్నీ మూసే ఉన్నాయి. 40 క్యాండిల్ బల్బు మాత్రం వేసింది అపర్ణ. ఎలా ఉన్నారు, కులాసానా అని అడిగింది. ఆ కులాసానే, అవతల నుంచి జవాబు వచ్చింది. హ్యాండ్ బ్యాగ్లోంచి 500 తీసి అందించింది అపర్ణ. జాగ్రత్త, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు, అది మాత్రం గుర్తుంచుకోండి అంది. అలాగే అన్నట్టు తల తాటించారు. పడుకున్న బాబుని ఒకసారి ముద్దు పెట్టుకుని మెల్లగా బయటకొచ్చేసింది. ఈసారి ఆమె తిరుగు ప్రయాణంలో కారుని రోడ్డు మీద నుంచి శ్మశాన వాటికి దారి పట్టించింది. చీకటి తాండవమాడుతున్నట్టు ఆ సమయంలో, అర్ధరాత్రి కావస్తున్న సమయంలో ఒంటరిగా శ్మశాన వాటికి దగ్గరకు రావడం సాహసమే. కారును చాలా దూరంగా పార్క్ చేసి టార్చ్ తీసుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది అపర్ణ. సరిగ్గా ఆ సమయంలోనే ఒక మెటాడోర్ వ్యాను అటుపక్క నుంచి స్లోగా వస్తోంది. చటుకున ఒక పక్కగా నక్కింది అపర్ణ. ఆ కారు అక్కడ ఆపి తను పొరపాటు చేశాననుకుంది అపర్ణ. మెటాడోర్ వ్యాను ఆ కారు దగ్గరగా వచ్చి తక్కున ఆగిపోవడం గమనించింది. అయితే ఆ క్షణంలోనే ఆమెకు తట్టింది. తమ కారు గుర్తించగలిగారంటే వాళ్ళు తమకి తెలిసిన వాళ్లే అయి ఉంటారు. తమ మిత్రులో శత్రువులో అయి ఉంటారన్న విషయం తెలుస్తూనే ఉంది. అయితే వాళ్ళు ఎవరైంది తను తెలుసుకోవాలి. ఒక క్షణం ఆలోచనలో పడింది అపర్ణ. తమ వాళ్లలో మెటాడోర్ ఉపయోగించే వాళ్ళు ఎవరు? ఆ వ్యాన్ దిగిన మనుషులు ఎవరైనా గాని ఆ వ్యాను నెంబర్ చూడాలి ముందు. 329 కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇంకొంచెం యువతలుగా వచ్చేసరికి ఏవిఎస్ అన్నవి స్పష్టంగా కనిపించింది. ఆ వ్యాన్లోంచి ఎవరూ కిందకు దిగలేదు. అలా అక్కడ 2 నిమిషాలు చూసి ఆ వ్యాన్ ముందుకు కదిలిపోయింది. అపర్ణ యువతలకొచ్చింది. మెల్లగా తన కారు దగ్గరకు నడుచుకుంటూ వచ్చి కారులో కూర్చుని డోర్సు లాగివేసి మెల్లగా ఆ వ్యాను ఎటు నుండొచ్చిందో ఆ దారి వెంట తన కారును పోనీ సాగింది. ఆ దారి రాను రాను సనబడిపోయింది. అక్కడ ఓ చిన్న రేకుల షెడ్డు కనిపించింది. ఆ షెడ్డుకు ఒక గది. ఆ గదికి తాళం వేసుంది. ఆ తర్వాత అటుపక్క నుంచి కారు ఎటుపక్కకి తిప్పడానికి వీల్లేకుండా ఆ దారి అంతటితో మూసుకుపోయింది. ఆ షెడ్డు వెనకాల 4 సీమ చింతకాయ చెట్లు, 2 వేప చెట్లు ఉన్నాయి. అంతకుమించి ఆ వెలుగులో ఆమెకేమీ కనిపించలేదు. వెంటనే కారు రివర్స్ చేసి తిరిగి ఇంటికొచ్చేసింది అపర్ణ. ఆమె ఇంటికి వచ్చి రాగానే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది.
అప్పుడు డ్యూటీలో ఉన్న ఎస్ఐ ఎవరో ఎంక్వైరీ చేసింది. అతను శ్రీకుమార్ కాదు. అయినప్పటికీ మెటాడోర్ వ్యాను నెంబరు, కలరు అన్నీ చెప్పి ఆ వ్యాన్ ఎవరిదో ఎంక్వైరీ చేయమని చెప్పి ఫోన్ పెట్టేసింది. అప్పటికి ఆమె ఆలోచనలు ఒక కొలుక్కొచ్చినట్టయి అలసటగా పక్క మీద వాలింది అపర్ణ. శ్రీశైలపతికి కొద్ది కొద్దిగా బ్రోమైడ్ శాతం ఎక్కిస్తున్నారని, అయితే అది పూర్తిగా సఫలీకృతం కాకుండా అతన్ని రివాల్వర్తో కాల్చివేశారని అర్థమయ్యాక శ్రీశైలపతి మరణం కోరుకుంటున్న వాళ్ళు 2 గ్రూపులని అర్థమైంది శ్రీకుమార్కి. ఏవైనా మందులు ఎందులోనన్నా కలిపి తాగించాలన్నా దానికి అపర్ణకే అవకాశాలు ఎక్కువ ఇతరుల కంటే. అయితే ఆమెకి దురుద్దేశం ఎందుకు కలిగింది? ఆస్తి కాజేయాలనా? అది శ్రీశైలపతి తనంతట తానుగా రాసి రిజిస్టర్ చేస్తే తప్ప ఎవరు ఎంత తాపత్రయపడినా ఎలా చెల్లుబాటు అవుతుంది? ఇంతలో మెటాడోర్ వ్యాన్ ఎంక్వైరీ చేసిన ఎస్ఐ లోపలికొచ్చాడు. రాత్రి విజయవాడ గుంటూరు ట్రంక్ రోడ్లో నాగార్జునానగర్ దగ్గరలో మెటాడోర్ వ్యాన్ పట్టుకున్నాం. అది కేపీ రావు అనే వ్యక్తి అసలు ఓనర్ అయిన భాస్కర్రావు దగ్గర అద్దెకు మాట్లాడుకుని తీసుకువెళ్ళాడట. ఆ నెంబరు, కలరు అంతా ఫోన్ చేసి చెప్పిన విధంగానే ఉంది అన్నాడు కూర్చుంటూ. ఫోన్ ఎవరు చేశారు అని అడిగాడు శ్రీకుమార్ ఆశ్చర్యంగా. ఎవరో ఒక స్త్రీ కంఠం వినిపించింది మరి, నసుగుతూ చెప్పాడు ఎస్ఐ. రాత్రి ఎన్నింటికి? 1:20కి. మేము 1:50 కల్లా పట్టేశాం. అయితే ఆ వ్యాన్లో ఏమున్నాయి? కుతూహలంగా అడిగాడు శ్రీకుమార్. ఒక సీలు చేసిన చెక్కపెట్టే, 2 ఆయిల్ టిన్నులు, ఒక చేతి సంచి అన్నాడు. ఐసి, ఆ చేతి సంచిలో ఏమున్నాయి? ఇవిగో ఈ ఫోటోలు అంటూ అందించాడు. ఆ ఫోటోలు చూస్తూ అదిరిపడ్డాడు శ్రీకుమార్. అవి శ్రీశైలపతి భవనం యొక్క ఫోటోలు. ఆయన ఇల్లు, ఆయన తోట, ఆయన ఇంటి సందు అన్నీ. టైపీమని లేచి నుంచున్నాడు శ్రీకుమార్. ఆ వ్యాన్ల వాళ్ళని అరెస్ట్ చేశావా? ఎవరున్నారు? చేశాం. వ్యాను డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. అతన్ని అడిగితే తనకేం తెలీదంటున్నాడు. అతన్ని జాగ్రత్తగా చూస్తుండు, నేనిప్పుడే వస్తాను అంటూ హడావిడిగా తన స్కూటర్ని అధిరోహించి బయలుదేరాడు శ్రీకుమార్. అతను తిన్నగా శ్రీశైలపతి ఇంటికొచ్చాడు. అపర్ణ మధ్య హాల్లోనే ఉంది. అతన్ని చూడగానే యువతలకొచ్చి సోఫా చూపించి తను విడిగా కుర్చీలో కూర్చుంది. శ్రీకుమార్ కూర్చుంటూ ఆమె ముఖంలోకి పరిశీలనగా చూడసాగాడు. ఏం పని మీద వచ్చారు అని అడిగింది అపర్ణ. రాత్రి మెటాడోర్ వ్యానును మా ఎస్ఐ పట్టుకున్నాడు నాగార్జునానగర్ ప్రాంతంలో. ఆ వ్యాన్లో వ్యాన్ డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. అసలు ఆ వ్యాను భాస్కర్రావు అనే వ్యక్తిది. అతని దగ్గర నుంచి కేపీ రావు అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. అందులో ఒక చెక్క పెట్టే, 2 ఆయిల్ టిన్నులు, ఒక చేతి సంచి. ఆ సంచిలో మీ ఇంటి తాలూకా ఫోటోలు అన్ని యాంగిల్స్లోనూ ఉన్నాయి. దాన్ని బట్టి రాత్రి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన వ్యక్తి మీరేనని అనుకోవడంలో తప్పులేదు కదా అన్నాడు శ్రీకుమార్. అపర్ణ శ్రద్ధగా విని తల ఊపి, ఫోను నేను చేసిన మాట వాస్తవమే అంది. మీకు ఆ వ్యాన్ ఎక్కడ కనిపించి అనుమానం కలిగించింది అని అడిగాడు. రాత్రి రైలు కోతకు నాకు చటుక్కున మెలకు వచ్చింది. కిటికీ దగ్గరికి వచ్చి తలుపులు వేద్దామని బయటకు తొంగి చూసేసరికి మా ఇంటి దగ్గర ఆ వ్యాను నిలబడి ఉండడంతో నాకెందుకో అనుమానం వచ్చి టార్చి తీసుకుని మెల్లగా కిందకు దిగాను. ఆ వ్యాన్లో 2-3 వ్యక్తులున్నట్టు అనుమానం కలిగింది. వాళ్ళు అంత రాత్రి వేళ ఆ వ్యాన్లో ఎందుకొచ్చారో, వచ్చి ఏం చేస్తున్నారో అని నాకు సందేహం కలిగి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను అంది అపర్ణ. ఆమె చెప్పింది నిజమే అయి ఉంటుందనిపించింది అతనికి. ఇవిగో ఆ ఫోటోలు అంటూ చూపించాడు. అవన్నీ పరిశీలనగా చూసింది. అతనికే తిరిగి ఇచ్చేస్తూ, నా అనుమానం ప్రకారం నేను ఫోన్ చేశాను, మీరు పట్టుకున్నారు. ఆ పైన ప్రశ్నించి తెలుసుకోవాల్సింది మీరే. మా కర్తవ్యం మేము ఎలాగో నిర్వర్తిస్తామనుకోండి. ముందుగా ఆ వ్యాన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసుకుందామని ఇలా వచ్చాను అన్నాడు. ఇంతలో బాణంలా దూసుకొచ్చారు గోవిందమ్మ, కావమ్మ. ఇన్స్పెక్టర్ గారు, రేపటి నుంచి కర్మ మొదలు పెట్టాలి. మీరు ఆవిడని ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడన్నా ఉండమనండి. ఈ 4 రోజుల పాటు మా ఇంటికి పోలీసులు వగేరాలెవరో, కాపలాలు, మాకు ప్రశ్నలు గొడవలు లేకుండా కాస్త మీరు శ్రద్ధ తీసుకోవాలి అంది గోవిందమ్మ. ఆ మాటకు తల పంకించి ఊరుకున్నాడు శ్రీకుమార్. ఆ విషయాలన్నీ మీరు లాయర్ గారితో మాట్లాడుకోండి. మాకు సంబంధించినంత వరకు శ్రీశైలపతి గారి హంతకులు ఎవరో రుజువయ్యేదాకా ఎవరూ బయటికి కదలడానికి వీల్లేదు అని నిక్కచ్చిగా అంటూనే బయటకు వెళ్ళిపోయాడు కూడా. వ్యాన్లో 2-3 వ్యక్తులున్నట్టు చెబుతోంది అపర్ణ. కానీ తమ పోలీసు బలగం పట్టుకునేసరికి అందులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. అయితే వాళ్ళంతా ఏమైనట్టు? మధ్యలో ఎక్కడైనా దిగిపోయారా? దిగిపోతే ఎందుకు, ఎక్కడ? ఆ ఆలోచనలో పడి 402, రాత్రి మెటాడోర్ వ్యాన్లో అరెస్ట్ అయిన ఆ డ్రైవర్ని ఇలా తీసుకురా అన్నాడు శ్రీకుమార్. వెళ్ళి అతన్ని తీసుకొచ్చాడు 402.
అతని కేసి బాగా పరిశీలనగా చూశాడు శ్రీకుమార్. అతని వయసు 35-40 మధ్య ఉండొచ్చు. తలలో తెల్ల వెంట్రుకలు పల్చగా ఉన్నాయి. చిన్న నుదురు, చిన్న కళ్ళు, గెడ్డం బాగా పెరిగింది. నలిగిన బట్టలు, మనిషిలో కాస్త బెరుకు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నీ పేరు అని అడిగాడు శ్రీకుమార్. రత్నమండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావు? విజయవాడ నుంచి ముందు గుంటూరు కండి, అక్కడి నుంచి నరసరావుపేట వెళ్ళానండి. ఇవన్నీ ఎవరు వెళ్ళమన్నారు? నాకు వాళ్ళెవరో తెలీదండి. ఉండవల్లి సెంటర్లో నన్ను వ్యాన్ డ్రైవర్గా ఉండాలని మా అయ్యగారు కబురు చేశారండి. సరేనని నేను కనిపెట్టుకుని ఆడుండి మా వ్యాను రాగానే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నానండి. ముందు గుంటూరు బస్టాండ్ దగ్గర ఆపితే అక్కడ ఎవరో ఉండి నరసరావుపేట అడ్రస్ ఇస్తారని, అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పిన పని చేస్తే 500 ఇస్తామన్నారండి. ఏదో పిల్లలు గలవాణ్ణి, కాస్త కష్టపడితే 500 వస్తాయి, పండగలకి బట్టలు కొనుక్కోవచ్చునని అనుకున్నానండి అన్నాడు రత్నం. అతను చెబుతోంది నిజమేననిపించింది అతనికి. వాళ్ళని గుర్తుపట్టగలవా? ఆ. వాళ్ళ గుర్తులు ఏమైనా చెప్పగలవా? కిందకి దిగుతున్నప్పుడు చూశానండి. ఒకరి చేతికి బ్యాండేజ్ వేసుంది, బాగా నల్లగా ఉన్నాడు. ఇంకొక అతను కాస్త ఎర్రగానే ఉన్నట్టు కనిపించాడు, కానీ చేతికి ఉంగరం ఉంది, చేతిలో కర్ర ఉంది. ఆ కర్ర పట్టుకునే దిగాడు కనుక కర్ర పట్టుకుని నడుస్తాడు కాబోలు. ఏమన్నా కాలు అవుడేమో అనుకున్నానండి. ఎంతకంటే ఇంకేం చెప్పలేవుగా? చెప్పలేను. అతన్ని మళ్ళీ తీసుకుపోమ్మని చెప్పాడు శ్రీకుమార్. శ్రీశైలపతి గారిని ఎవరు ఎందుకు హత్య చేశారో ఇంతవరకు అర్థం కాలేదు. మొత్తం మీద ఆ కుటుంబంలోని వాళ్లే అని మట్టుకు అర్థమైంది. అయితే ఎవరు? అపర్ణ, గోవిందమ్మ, కావమ్మ, రంగనాథమ్మ, ప్రకాశరావా, కృష్ణవేణ, నౌకర్లా? ఎవరు? ఎందుకు? ఏది ఏమైనా లాయర్ విశ్వనాథం దగ్గరున్న వీలునామా తెలుసుకునే వరకు ఎవరిని నిర్ధారించలేం. ఏం చెయ్యాలి? అంతవరకు తను ఆగడమా, లేక రహస్యంగా తీయించి చూడ్డమా? ఇంతలో ఏదో ఫోన్ కాల్ వస్తే తాత్కాలికంగా తన ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి ఆ వార్త వ్యవహారంలో పడిపోయాడు శ్రీకుమార్. మరో 10 నిమిషాలకు మళ్లీ ఫోన్ మోగింది. ఈసారి ఫోన్ చేసింది ఎవరో కాదు, అపర్ణ. మా తోటలో 2 జాజి చెక్క ట్రంకు పెట్లు పెట్టున్నాయి. నాకెందుకో అవి అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. మీరు వెంటనే బయలుదేరొచ్చి అవి పరిశీలించవలసింది. ఈలోగా అవి తప్పిపోకుండా పోలీసు బందోబస్తు చేయండి అంది. శ్రీకుమార్ చేస్తున్న పనాపి జీపులో 4 కానిస్టేబుల్స్తో పెట్టె పగలగొట్టి సరంజామాతో హుటాహుటిన వచ్చేశాడు. బాల్కనీలో నిలబడుంది అపర్ణ. ఆమె ముఖంలో విషాద ఛాయలు తొంగి చూస్తున్నాయనడం కంటే భయాందోళనలే హెచ్చుగా కనిపిస్తున్నాయి అనిపించింది శ్రీకుమార్కి. అవి ఏంటో తెలియకుండా ఆమె ఎందుకంత కంగారు పడ్డాం? అపర్ణ చూపించిన చోటుకొచ్చాడు శ్రీకుమార్. అక్కడ 2 చెక్క పెట్టెలు సీలు చేసున్నాయి. దాని మీద వేలిముద్రలు ఏమన్నా ఉన్నాయేమోనని పరీక్షించారు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. పగలగొట్టమన్నట్టు సంజ్ఞ చేశాడు శ్రీకుమార్. వెంటనే కార్యరంగంలోకి దిగారు పోలీసులు. టక్కున 4 పొలుగు దెబ్బలకే ఊడొచ్చింది దాని సీలింగ్. లోపలకు చూసిన అంతా అలాగే కొయ్యబారినట్టు నిలబడిపోయారు. లోపల ఒక యువతి మొండెం కుక్కబడుంది. వెంటనే అర్థమైపోయింది శ్రీకుమార్కి మిగిలిన భాగాలు ఆ చెక్కపెట్టెలో ఉండిపోయాయని. వెంటనే దాన్ని కూడా పగలగొట్టమన్నట్టు సంజ్ఞ చేశాడు శ్రీకుమార్. అతని అంచనా కరెక్టేనంటూ అందులో తల, మరో చెయ్యి దర్శనమిచ్చాయి. అది చూసేసరికి శ్రీకుమార్కే ఒళ్ళు జల్దరించింది. పాపం, ఆ చెయ్యి ఆ ట్రంకుపేటలో కుక్కడానికి సరిపోలేదు కాబోలు. ఇందులో సర్దుబాటు చేశారు. ఆ శరీరం, తల, చెయ్యి అన్నీ ఒక పక్కగా పేర్చుంచారు. ముందు అపర్ణకే కబురు చేశాడు శ్రీకుమార్. ఆ శవం చూస్తూనే ఉలిక్కి పడింది అపర్ణ. ఈమె ఎవరో గుర్తుపట్టగలరా? ఈమె మా ఇంటికి 4 రోజుల క్రితం వచ్చి తను రచయిత్రి వాహినిగా పరిచయం చేసుకుంది. తన నవల తెస్తాను వేయమంది. అలాగే అన్నాను. మరి నిజంగా ఆమె అవునో కాదో నాకు తెలీదు. ఆమెలాగానే ఉంది. ఆమె రచయిత్రి వాహిని అయితే మరి ఎందుకు హత్య చేయబడిందో, ఆమెనింత దారుణంగా చంపి మా గార్డెన్లోనే ఎందుకు వదిలారో నాకు అంతు చిక్కడం లేదు. ఈమె రచయిత్రి వాహిని అవునో కాదో ముందు మనకి తేలాలి కదా. ఈమె తాలూకా వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? తెలీదు. ఆమె అడ్రస్ కూడా నాకు తెలీదు. హైదరాబాద్ నుంచి వచ్చానని మటుకు చెప్పింది. మరి ఎలా ఈమె విషయం తెలియదు? ఏ పత్రికాఫీసులోనో ఆమె అడ్రస్ ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది అంది అపర్ణ. అలాగే అన్నట్టు తల పంకించి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా, ప్రకాశరావు వచ్చాడా అని అడిగాడు శ్రీకుమార్. వచ్చినట్టున్నాడు. అయితే అతన్ని కలుసుకోవాలి. పైకి వెళ్ళండి, కృష్ణవేణుందిగా, పరిచయం చేస్తుంది. ఆ శవం పోస్ట్ మార్టంకి పంపండి అంటూ పైకొచ్చాడు శ్రీకుమార్. కృష్ణవేణి ముందు గదిలోనే దర్శనమిచ్చింది. ప్రకాశరావు గారిని పిలవండి అన్నాడు శ్రీకుమార్. ఆయన ఇంకా, మీరు బుకాయించొద్దు, అతను వచ్చినట్టు నాకు తెలుసు, ముందు రమ్మనండి అన్నాడు ఖరారుగా.
ఇక తప్పదన్నట్టు ప్రకాశరావుని పిలుచుకుని వచ్చింది కృష్ణవేణి. దుమ్దుమ్లాడుతూనే వచ్చాడు ప్రకాశరావు. ఎప్పుడొచ్చారు మీరు? ఇప్పుడే, ఒక అరగంట అయింది. శ్రీశైలపతి గారు పోయి ఇప్పటికి ఎన్ని రోజులైంది? 8 రోజులైందనుకుంటాను. ఆయన మరణ వార్త మీకెప్పుడు తెలిసింది? నేను హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ నాకు తెలిసేసరికి 4 రోజులు గడిచిపోయాయి. మీరు ఎక్కడుండేది? గుంటూరులోనేగా. గుంటూరే, కానీ పని మీద హైదరాబాద్ వెళ్ళాను. మీరు ఏం చేస్తుంటారు? నేను పబ్లిషింగ్ కంపెనీలో పార్ట్నర్ని. ఏ పబ్లిషింగ్ కంపెనీ? దాని పేరు? నేను కొత్తగా పెట్టుకుంటున్నాను, విడిగా మరో పేరుతో. పోనీ మీరు ఏ పేరుతో పబ్లిషింగ్ ప్రారంభించినా అంతకుముందు పనిచేస్తున్న పబ్లికేషన్స్లో పార్ట్నర్ అన్నారు కదా, దాని పేరు చెప్పండి. వీడెవడ్రా బాబు, ప్రాణం తీస్తున్నాడు అనుకుంటూ మనసులోనే చిరాకు పడ్డాడు ప్రకాశరావు. అపర్ణ పబ్లికేషన్స్ అని అంటూ నెసిగాడు ప్రకాశరావు. ఆ మాటకు కనుబొమ్మలు పైకి లేచాయి శ్రీకుమార్కి. మిగిలిన పార్ట్నర్సు ఎవరు? ఒకరా ఇద్దరా? విసుగ్గా ముఖం పెట్టాడు ప్రకాశరావు. ఇలా వచ్చాడో లేదో, ఇంకా భోజనమైనా చేయలేదు, మీరొచ్చి ఊరికే ఊదర కొడుతున్నారు ప్రశ్నలతో అంది కృష్ణవేణి మొగుడికి సపోర్ట్ వస్తూ. ఈ ఇంట్లో హత్య జరిగింది. ఈ ఇంటి యజమానిని ఆయన సొమ్ము తింటూనే నిర్దాక్షిణ్యంగా కాల్చివేశారు దుర్మార్గులు. అలాంటప్పుడు అసలు హంతకులు ఎవరో తెలియదాకా మేం ప్రతి వ్యక్తిని అనుమానించాలి, ప్రశ్నించాలి, వీలైతే స్టేషన్ కూడా తీసుకెళ్ళాలి. అది మా డ్యూటీ. ఎదుటి మనిషి అన్నం తిన్నాడా, నిద్రపోతున్నాడా, కాఫీ తాగుతున్నాడా ఇత్యాది విషయాలు మాకు అనవసరం గంభీరంగా అన్నాడు శ్రీకుమార్. ప్రకాశరావు మాట్లాడలేదు. ఛీ, ఎందుకొచ్చాని కొంపకి అనుకున్నాడు విసుగ్గా మనసులోనే. అపర్ణ గారే పార్ట్నర్. అంటే శ్రీశైలపతి గారి భార్య అపర్ణ గారేనా? అవును. ఐసి. మీకు మిస్ వాహిని అన్న రచయిత్రి తెలుసా? నాకు రచయితలతోటి రచనలతోటి ఏం సంబంధం లేదు, అవన్నీ ఆవిడే చూసుకుంటుంది. అయితే పార్ట్నర్గా మీరు చూసే పనేంటి? ప్రింట్ అవుతున్న నవల ఎన్ని ఫారాలో, ప్రెస్లో అంతా సరిగ్గా పనిచేస్తున్నారో లేదో, ఇలాంటివి తప్ప నేను చూడాల్సినవేం లేవు. మీరు నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా చెప్పే వెళ్ళాలి అంటూ లేచాడు శ్రీకుమార్. మళ్ళీ ఇదొకట. ఈ మర్డర్ కేసులు ఇంతట్లో తేల్తాయా పెడతాయా? అందాక మా పనులు చేసుకోకుండా ఇంట్లోనే కూర్చోమంటే ఎలాగా అన్నాడు ప్రకాశరావు. మీరు ఏమనుకున్నా ఏం లాభం లేదు. ఈ కేసు 2 రోజుల్లో తేలిపోతుందని అనుకుంటున్నాం. సరే, గుంటూరులో మీ పబ్లికేషన్స్ ప్రెస్ ఉన్న అడ్రస్ ఇవ్వండి. మీది స్వంత ప్రెస్సా, లేక ఎక్కడ పడితే అక్కడ ప్రింటింగ్ చేయిస్తారా? స్వంత ప్రెస్సే అంటూ అడ్రస్ రాసిచ్చాడు ప్రకాశరావు. అది అందుకొని కిందకొచ్చాడు శ్రీకుమార్. అపర్ణ లోపల గదిలో కూర్చుని ఏదో పుస్తకం చూస్తోంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటూ వచ్చాడు శ్రీకుమార్. చెప్పండి. ఏం లేదు, ప్రకాశరావు తను పబ్లికేషన్స్లో పార్ట్నర్ అని, అది అపర్ణ పబ్లికేషన్స్ అంటూ మీదేనని తెలియజేశాడు. నిజమేనా? మాదే అంది తాపీగా అపర్ణ. అంటే అతను మీ దగ్గరే పనిచేస్తున్నాడా? నిజంగా పార్ట్నర్రా? ఊరికే బేవరసుగా తిని తిరుగుతుంటే కృష్ణవేణొచ్చి బతిమాలింది ఏదన్నా పని చూపించమని. సరే, ప్రెస్లో పని చూసుకోమని నెలసరి జీతం మీద పెట్టుకున్నాం అంది అపర్ణ. అంతేకాని అతను పార్ట్నర్ కాదన్నమాట. కాదు. మరి మిస్ వాహిని విషయం మీరేమన్నా చెప్పగలరా? ప్రకాశరావు తాను పబ్లిషర్నని, తనకి స్వంతంగా పబ్లికేషన్స్ ఉన్నాయని, నవల ఇవ్వమని అడిగాడని వాహిని చెప్పింది. బహుశా అతనలా డబాయించాడో, లేక ఏదో విధంగా 4 డబ్బులు కూడబెట్టుకుని నవలలు తనే స్వంతంగా వేసుకోవాలని నిర్ణయించుకున్నాడో మాకు తెలీదు. నేను మాత్రం ఆమెని నవల తీసుకురమ్మని, నేను చూస్తానని చెప్పి పంపించాను. ఆమె నవల తీసుకుని వస్తానని గట్టిగా చెప్పింది. ఎంతలో ఈ దారుణం జరిగిపోయింది అంది అపర్ణ బాధగా. మీకు ఎవరి మీదనైనా అనుమానం ఉందా? మామూలుగా అడిగాడు శ్రీకుమార్. ఆమెను గురించిన పూర్తి సమాచారం మనకి తెలియదు కదా. మీరు పత్రికాఫీసులో ఆమె అడ్రస్ ఎంక్వైరీ చేస్తే, ఆమె కథ మనకి తెలిస్తే దాన్ని బట్టి మనం ఫాలో అవ్వచ్చు. ఏదేమైనా ప్రకాశరావు ఆమె దగ్గర ఎందుకు అబద్ధమాడాడు అని ఆనాడే నాకు అనిపించింది. అయితే ఆ తర్వాత అతను విడిగా పబ్లికేషన్స్ మొదలు పెట్టాలనుకుంటున్నాడేమోనని సర్దుకున్నాను. అపర్ణ మాటతో ఆమెకి ఏమోలో ప్రకాశరావు మీద అనుమానం ఉందని గ్రహించాడు. సరే, వస్తాను అంటూ లేచాడు. అపర్ణ కూడా లేస్తూ, ఇంట్లో ఆయన కర్మకాండాల విషయంలో గొడవలు జరిగేటట్లున్నాయి. గోవిందమ్మకి నా ఉనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అంచేత నేను విడిగా ఉందామనుకుంటున్నాను. శ్రీకుమార్ ఆలోచించి, ఈ కేసు త్వరగానే ముగుస్తుందని నా ఉద్దేశం. ఎందుకంటే శ్రీశైలపతి గారిని హత్య చేసింది మీ కుటుంబంలో ఒకరు, లేదా మరొకరి సాయంతో ఇద్దరు అనుకోండి. బయట వాళ్ళెవరూ కారు అన్నాడు ఆమె ముఖంలోకి పరీక్షగా చూస్తూ. అవును, ఆ సంగతి నాకు తెలుసు నిబ్బరంగా అంది అపర్ణ. ఆ పద్ధతిలో ఎవరు చేసుంటారో మీకు చూచాయిగా తెలుసుండాలే. చూచాయిగా తెలియడం వల్ల ఏం లాభం? అది కేవలం నిరాధారం, అనుమానం కిందకే వస్తుంది.
ఏదైనా చెప్పాలంటే ప్రూఫ్ ఉండాలి. అంచేత ఆ పని మీకే వదిలివేస్తున్నాను అంది అపర్ణ. కానీ ఇక్కడ అందరికీ మీరే హత్య చేసి ఉంటారన్న అనుమానం ఉంది అన్నాడు శ్రీకుమార్ ఆమె ముఖం కేసి చూస్తూ. ఉండనియండి అని ఆ సంగతి నాకు తెలుసు అంది మెల్లగా. ఆ మాటతో శ్రీకుమార్కి అపర్ణని అంచనా కట్టడం చాలా కష్టమనిపించి వస్తాను అంటూ లేచాడు. మీరు మటుకు వాహిని విషయం త్వరగా తెలుసుకోవాలి. ఆ మాటకు ఆశ్చర్యంగా చూశాడు శ్రీకుమార్. మీ భర్త గారి విషయం కంటే కూడానా? ఇది తేలితే అది తెలుస్తుంది. తేలకపోవచ్చు. మీ భర్త గారి హంతకులంటే ఇంట్లోనే ఉన్నారు కనుక పట్టుకోవచ్చు. కానీ వాహిని హైదరాబాద్ నుంచి వచ్చానన్న వ్యక్తి, ఆమె ఎక్కడి నుంచి వచ్చినా ఆమె శవం మా గార్డెన్లోనే దొరికింది కనుక ఆమె హంతకులు కూడా ఇక్కడే ఉండొచ్చుగా. కరెక్ట్. ప్రకాశరావుకి విలాసాలేమన్నా ఉన్నాయా? ఆ విషయం ఆయన భార్యని అడిగితే తెలుస్తుంది. కాకపోతే డబ్బు దోబ్రా మనిషి. నా ఉద్దేశం చెప్పాలంటే అతనికి గుర్రపు పందాల మీద పిచ్చి ప్రేమ అంది అపర్ణ. అంటే మద్రాసు వెళుతుంటాడా అని అనుకుంటాను. ఒకసారి మా వారితో కబుర్లు చెబుతూ ఆ వారం వచ్చే గుర్రాల గురించి చెప్పడం విన్నాను. ఐసి. మరి రంగనాథం ఎలాంటివాడు ప్రశ్నించాడు శ్రీకుమార్. రంగనాథాన్ని గురించి కృష్ణవేణిని లేదా గోవిందమ్మని, అలాగే ప్రకాశరావుని గురించి కావమ్మని గోవిందమ్మని అడిగితే మీకు పనికొచ్చే విషయాలు తెలుస్తాయి అంది అపర్ణ. శ్రీకుమార్ మాట్లాడలేదు. ఆ మాట నిజమేననిపించింది అతనికి. సరే నేను వెళుతున్నాను అంటూ లేచాడు శ్రీకుమార్. అపర్ణ నమస్కారం చేసింది. శ్రీకుమార్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయేదాకా చెట్టుచాటుగా ఉన్న వ్యక్తి మోటువేసి ఉన్నాడని శ్రీకుమార్ వెళ్ళిపోయాక ఆ వ్యక్తి తృప్తిగా నిట్టూరుస్తూ వెనుతిరగడం తన గది కిటికీలోంచి అపర్ణ స్పష్టంగా గమనించింది. అప్పుడే శ్రీకుమార్ని వెనక్కి పిలిచి చెబుదామా అని అనుకుని ఆ ప్రయత్నం విరమించుకుని ఆ వ్యక్తి ఎటు వెళతాడా అని చూడసాగింది. శ్రీకుమార్ లాయర్ విశ్వనాథ్ దగ్గరకు వెళ్ళాడు. ఇంతకీ శ్రీశైలపతి గారు తన వీలునామా ఎలా రాశారు, ఎవరెవరికి ఎంత రాశారు అని అడిగాడు శ్రీకుమార్. ఆయన ఆస్తంతా నాకే రాశారు అన్నాడు విశ్వనాథ్. శుభం. పెట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టు ఉందన్నమాట అన్నాడు నవ్వుతూ ఎస్ఐ. మీరు ఏమన్నా అనుకోండి, ఆస్తి మట్టుకు నాది ఖరారుగా అన్నాడు విశ్వనాథ్. బేష్. మీరు స్వాధీనం చేసుకోరాదా? ఇంకా పేచీలుండవుగా. చేసుకుంటాను. దేనికైనా ఒక టైం అనేది ఏడిసిందిగా లాయరు జవాబిచ్చాడు. మరి ఈ విషయం గోవిందమ్మ అండ్ పార్టీకి చెప్పారా? చెప్పడం వరకు ముహూర్తం ఈరోజే, పదండి వెళదాం అంటూ లేచాడు లాయర్ విశ్వనాథం. శ్రీకుమార్, లాయర్ విశ్వనాథం శ్రీశైలపతి ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇల్లంతా కొత్తగా అనిపించింది. 2-3 బ్రాహ్మణులు రంగనాథంకి ముందు గదిలోనే దర్శనమిచ్చారు. లాయరు, ఇన్స్పెక్టరు ఇద్దరూ కలిసి వచ్చేసరికి ఏదో విశేషం ఉందని అనుకున్నాడు రంగనాథం. రండి, ఏంటి విశేషం అని అడిగాడు రంగనాథం. విశేషం మాట ఎలా ఉన్నా ముందు మీరింట్లోనే ఉండడం గొప్ప విశేషం అన్నాడు లాయర్ విశ్వనాథం. ఏంటో పనులలా ఉంటాయి, మరి ఏం చేస్తాం అన్నాడు నవ్వుతూ చిద్విలాసంగా రంగనాథం. అది గ్రహించిన ఇన్స్పెక్టర్ శ్రీకుమార్ తనలో తనే నవ్వుకున్నాడు, బోడి ఫోజులు అనుకుంటూ. మీ వాళ్ళందరినీ ఒకసారి రమ్మనండి అన్నాడు లాయర్. లాయర్ గారు రమ్మన్నారంటే విశేషం ఉండే ఉంటుందన్న ఆదుర్దాతో గబగబా వెళ్ళి అందర్నీ పిలుచుకుని వచ్చాడు. వచ్చిన వాళ్ళందరినీ వరుసగా కూర్చోమన్నాడు విశ్వనాథం. గోవిందమ్మ పక్కన కావమ్మ, పక్కన కృష్ణవేణి, వాళ్ళ పక్క ప్రకాశరావు, అతని పక్క రంగనాథం అంతా కూర్చున్న అపర్ణ మటుకు కనిపించలేదు. అపర్ణ గారేరి అడిగాడు శ్రీకుమార్. ఏమో, ఆవిడ గారు మేమంతా లేచేసరికే ఇంట్లో కనిపించలేదు ముక్తకంఠంతో జవాబిచ్చారంతా. ఎస్ఐ గారు, మమ్మల్ని అయితే ఎక్కడికి కదలద్దన్నారు గనుక మేం పిచ్చివద వల్ల మా పని మానుకుని మరీ ఉండిపోయాం. కానీ ఆవిడ గారికేం పట్టింది? రూల్స్ పాటించడానికి శుభ్రంగా చెక్కేసింది అక్కసుగా అన్నారు రంగనాథం, ప్రకాశరావు. ఆ మాటల్లోని కసి స్పష్టంగా గ్రహించారు శ్రీకుమార్, విశ్వనాథ్. మా మాట వినకుండా రూల్స్ అతిక్రమించే వాళ్ళని ఎవరినైనా మేం ఊరుకునేది లేదు గంభీరంగా అన్నాడు శ్రీకుమార్. శుభమా అంటూ లాయర్ గారు ఏదో విషయం చెప్పడానికి వస్తే మీరంతా పోయిందాని గురించి ఎందుకు? దాని బుద్ధి అటువంటిది, ఎవరితోనో ఉడాయించగలదు. గోవిందమ్మ, కావమ్మ మాటలకు మండినా అమాయించుకున్నాడు శ్రీకుమార్. సరే, ఆవిడ విషయం ఎంక్వైరీ చేశాక చెబుతాం గాని ముందు మీరంతా వినండి. ఈ ఆస్తంతా శ్రీశైలపతి గారు, లాయర్ విశ్వనాథమైన నా పేరు రాశారు. మీ ఎవరికి ఏ విధమైన వాటాలు లేవు. కంగుమంది విశ్వనాథం కంఠం. మోసం, దగా, ఆస్తంతా లాయర్ పేరును రాయడం ఏమిటి? ఎవరూ లేని అనాథల్లాగా. గోవిందమ్మ, కావమ్మ గుండెలు బాదుకోసాగారు. ఇంతకాలం నుంచి ఇక్కడ అడ్డమైన చాకరీ చేస్తూ వీళ్ళందరినీ కనిపెట్టుకున్నందుకు మాకు దక్కిందిదా? రంగనాథం, ప్రకాశరావులు అరవసాగారు. అయినా నువ్వెవడవయ్యా ఆస్తి రాయించుకోవడానికి? ఏం చుట్రకం మండిపోయిందని నీకు రాశాడు? విసురుగా అడిగింది గోవిందమ్మ.
నువ్వేదో ఆస్తంతా కింద మీద చేసినంత మాత్రాన మేమంతా చూస్తూ ఊరుకుంటామా? గోవిందమ్మ శ్రీశైలపతికి ఏనాడో పెళ్లాడిన భార్య. ఆమెకు ఆస్తి రాయకుండా వాడికి వీడికి రాస్తే ఎవరు ఊరుకోరు. కోర్టులో దావా వేస్తాను. గోవిందమ్మ పేర ఆస్తి తెప్పిస్తాను హోంకరించాడు రంగనాథం. వంత పాడాడు ప్రకాశరావు. మంచిది, మీరు మంచి లాయర్ని మాట్లాడుకుని కోర్టుకు వెళ్ళండి అంటూ లేచాడు విశ్వనాథ్. వెళతాం, వెళ్ళి తీరతాం. శ్రీకుమార్ విశ్వనాథం బయటికి పోతుంటే, మనకి ఆస్తి రాయినప్పుడు ఆ చచ్చినవాడికి కర్మకాండలంటూ డబ్బు తగలేయాల్సిన అవసరం మనకేంటి? ఆ బ్రాహ్మణుల్ని పంపేయండి, లేదా ఆస్తి రాయించుకున్న లాయర్ ఉన్నాడుగా, వాడే పెట్టుకుంటాడు తద్దినాలు భోజనాలు అంటూ అక్కసుగా వెనక నుంచి మాటలు వినిపించాయి. చూసారుగా వాళ్ళ ప్రవృత్తి అడిగాడు విశ్వనాథం. చూశాను. మరి అపర్ణ ఏమైనట్టు? వీళ్ళు ఆమెతో తగుపడి ఆమెను పంపించేశారేమో. కర్మకాండలు ప్రారంభించాలని పంపించేయండి అని మొన్ననే అంది గోవిందమ్మ అన్నాడు శ్రీకుమార్. గోవిందమ్మన్నా గోపాలమ్మన్నా జరిగేదేం లేదిక్కడ అని ఊరుకున్నాడు లాయర్ విశ్వనాథం. శ్రీకుమార్ తిన్నగా పత్రికాఫీసుకు వెళ్ళాడు. అక్కడ వాహిని అడ్రస్ సంపాదించి అతను తిరిగి స్టేషన్కి వచ్చేసరికి 11 అయింది. కర్మకాండ్లు ఏం తలపెట్టకపోయినా నిజంగానే లాయర్ని కన్సల్ట్ చేయడానికి వెళ్లారు రంగనాథం ప్రకాశరావు కలిసి. అపర్ణ ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. శ్రీకుమార్ వాహిని అడ్రస్ పట్టుకుని హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ అతనికి అందిన ఇన్ఫర్మేషన్ విచిత్రంగా తోచింది. వాహిని తన పాత పబ్లిషర్లకు ఎవరికీ ఇవ్వక తన కొత్త నవలను ఒక కొత్త పబ్లిషర్కి ఇస్తున్నట్టు చెప్పిందని, అయితే మరో 2 రోజులకి ఆ పబ్లిషరు పెద్ద మోసగాళ్లా కనిపిస్తున్నాడని, నిజానికి ఏమంత డబ్బు లేకపోయినా తనలాంటి వాళ్లని భ్రమపెట్టి అడ్వాన్స్ పేరుతో ఏదో కాస్త ముట్టజెప్పి నవలలు కొట్టేసి నాటకాల రాయుళ్లా కనిపిస్తున్నాడని, ఇంకా ఈసారి అతను తన ఎదురుగా వచ్చి ప్రయోపవేశం చేస్తానన్నా నమ్మి పుస్తకం ఇవ్వనని చెప్పిందట. అతను బహుశా ప్రకాశరావే అయ్యుండొచ్చునన్న అనుమానం కలిగింది శ్రీకుమార్కి. అయితే ఆమె కొత్త నవల తాలూకా రాతప్రతి ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. అది ఏమైందా అన్న ఆలోచనలో పడ్డాడు శ్రీకుమార్. ఆ నవల ప్రకాశరావు తీసుకున్నాడో లేదో తెలీదు. అక్కడ ఏదో పేచి వచ్చి ఘర్షణ పడి వాహినిని చంపాడనుకోవడానికి ఇదొకటే కారణం అవదు. ఇంకా ఇంతకంటే బలమైన కారణాలే ఉంటాయి. అది ఏమై ఉంటుందో అంతుచిక్కడం లేదు. ఆమెను గురించి ఇంకా వ్యక్తిగతంగా వివరాలు సేకరించమని చెప్పడానికి ఆ ఏరియా క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళాడు శ్రీకుమార్. అతను వెళ్లేసరికి పోలీస్ కమిషనరు అతని ఎదురుగా ఓ యువతి కూర్చుని కాఫీ తాగుతూ కనిపించారు. శ్రీకుమార్ ఆయన్ని చూసి విష్ చేశాడు. కమాన్ అంటూ కుర్చీ చూపించాడు. కూర్చుంటూ ఎదురుగా ఉన్న ఆమె కేసి చూసి ఉలిక్కి పడ్డాడు. ఆమె అక్షరాల రచయిత్రి వాహినిలా ఉంది. ఈమె సింధూర, స్పెషల్ డిటెక్టివ్ అంటూ పరిచయం చేశాడు కమిషనర్. నమస్కారం చేశాడు శ్రీకుమార్. ఇతను శ్రీకుమార్, సబ్ ఇన్స్పెక్టర్. చాలా తెలివైనవాడు, మంచి చురుకుదనము, పట్టుదల, కార్యదీక్ష ఉన్న వ్యక్తి. అచిరకాలంలోనే పై ర్యాంకుకి అధిరోహించగల అన్ని లక్షణాలు ఉన్నాయి అన్నాడు కమిషనర్. సింధూర నవ్వుతూ చూసింది అతని వంక. ఇంతకు ఎంతవరకు వచ్చిందో నీ కేసు అని అడిగాడు కమిషనర్ జగపతి. ఏది సార్, హరికథలో పిట్టకథలాగా మధ్యలో రచయిత్రి వాహిని మర్డర్ కేసు తోడైంది. ఆమెకి నాన్న వ్యక్తులు ఎవరూ లేరు పెద్దగా. ఉన్న ఒక్క ఆమె చెప్పింది మన పరిశోధనకు ఏమాత్రం సరిపోదు. ఎలాగా అని ఆలోచిస్తున్నాను. రచయిత్రి వాహినియా? మంచి పేరున్న రచయిత్రే ఆమె. కేసు వివరాలేంటి అని అడిగింది సింధూర ఆసక్తిగా. మొదట్నుంచి తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పాడు శ్రీకుమార్. ప్రకాశరావు ప్రెస్, గుంటూరులో ఉన్న అతని నివాసం వగేరాలన్నీ సోదా చేశారా? ఇప్పుడు గుంటూరు వెళ్లి చేసే పనదే. ముందు వాహిని విషయంలో కొంత ఇన్ఫర్మేషన్ అంటే తేగనేది దొరికితే దాంతో డొంకంతా కదిలించొచ్చునని ఇటు బయలుదేరాను. బాగానే ఉంది. ఈ కేసు నేను టేకప్ చేస్తాను అంకుల్ అంది సింధూర. మోస్ట్ వెల్కమ్. ఇక్కడ లేడీస్ చెయ్యి ఎక్కువగా ఉంది ఈ కేసులో. వాహిని హత్య, అపర్ణ మధ్య మధ్య పరిశోధన, ఆమె దోషురాలను నిరూపించే జనాభా, ఆ బిల్డింగ్లో ఆడవారు. ఉన్న మగవాళ్ళిద్దరూ ఇంచుమించు ఆ ఆడంగుల చేతిలో కీలుబొమ్మలు. అంచేత ఆడ మలయాళమే పాత్రధారులు. కనుక మీరు ఈ కేసు టేకప్ చేస్తే తప్పకుండా విజయం సాధించగలరు అన్నాడు శ్రీకుమార్ నవ్వుతూ. థ్యాంక్స్ అంటూ లేచింది సింధూర. లోపల గదిలోకి వెళుతూ రండి అంది. శ్రీకుమార్ ఆమెను అనుసరించాడు. ఆ గది ఖాళీగా ఉంది. 2 కుర్చీలు, ఓ మేజా బల తప్ప ఏమీ లేవు. ఆ గదిలో ఒకరికెదురుగా ఒకరు కూర్చున్నారు శ్రీకుమార్, సింధూర. శ్రీశైలపతి గారి హత్య కేసు తాలూకా వివరాలన్నీ పూర్తిగా తెలియజేయండి అంది. శ్రీకుమార్ అంతా వివరంగా చెప్పాడు. ఆఫీస్ ఫైలు చూదురుగాని రండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అన్నాడు. వస్తాను. నేను ఒక రచయిత్రిగా అపర్ణ దగ్గర పరిచయం అవుతాను. అక్కడే మకాం పెడతాను.
మీరు ఈలోగా గుంటూరులోని ప్రకాశరావు ప్రెస్ పబ్లికేషన్స్ అన్ని రైడ్ చేయండి. వివరాలు నాకు అతి జాగ్రత్తగా చెప్పండి అంది సింధూర. ఓకే మేడం, మనం టాక్సీలో బయలుదేరదామా? వద్దు, మా కారులో వెళదాం. మీరు సివిల్ డ్రెస్లో, నేను పంజాబీ డ్రెస్లో. శ్రీకుమార్ అంగీకరించాడు. అతనికి చాలా సంతోషంగా ఉంది. ఈ కేసు ఇక త్వరలో ముగిసిపోతుందన్న ఆత్మవిశ్వాసం అతనిలో దృఢంగా వచ్చేసింది. మనం నేరుగా గుంటూరు వెళదాం. అక్కడ మన పేరుతో హోటల్లో రూమ్ బుక్ చేయిందాం. నేను అక్కడుండే అపర్ణని కలుసుకోవడానికి వెళతాను అంది సింధూర. అపర్ణ గారు లేరు మరి? అది కనుక్కుందాం. లాయర్ గారికి తెలిసే ఉండొచ్చు, లేదా మీకే ఆమె ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి ఉండొచ్చు. మీరు లేరు గనక ఆ ఫోన్ కాల్ మీ స్టేషన్లో ఎవరన్నా రిసీవ్ చేసుకున్నారేమో తెలుసుకుందాం. ఆమెని ఎవరినన్నా కిడ్నాప్ చేశారా అని నా అనుమానం బయట పెట్టాడు శ్రీకుమార్. ఆమె పేర ఆస్తుంటే కిడ్నాప్ చేయడానికి అవకాశం ఉందనుకోవచ్చు. ఆస్తంతా లాయర్ విశ్వనాథం గారి పేరున ఉందని తెలిసాక ఒకవేళ ఆమెని కిడ్నాప్ చేసినా ఈ పాటికి వదిలి ఉండొచ్చు. మీరు వెళ్లేసరికి మరికొన్ని వివరాలతో ఆమె మీకు దర్శనం ఇవ్వచ్చు. సింధూర నవ్వుతూ అంది. మీరు చాలా స్మార్ట్గా గ్రహించేశారే, ఎవరినీ చూడకపోయినా, ప్రశంసగా అన్నాడు శ్రీకుమార్. సింధూర నవ్వి ఊరుకుంది. ఒక మనిషి ఏ పనైనా ఎందుకు చేస్తాడు? ఉన్న పరిస్థితి మార్చడం కోసం, భవిష్యత్తుని తన ఇష్ట ప్రకారం తీర్చిదిద్దడం కోసం. మనిషి ఒక నిర్ణయం చేశాడంటే అతడు భవిష్యత్తుని తనకు అనుకూలమైన వర్తమానంగా మార్చుకుంటున్నాడన్నమాట. ఎలా ఏ పని చేస్తే భవిష్యత్తు తనకు అనుకూలంగా మారుతుందో ఆ పని చేసే స్వేచ్ఛ అతనికుంది. అది మంచి వ్యక్తికి మంచిగా, దుష్టుడికి దుర్మార్గంగా ఉపయోగపడుతుంది. శ్రీకుమార్ ప్రెస్ పబ్లికేషన్స్ మీద గుంటూరులో ప్రకాశరావు లేనప్పుడే సోదా చేయాల్సి వచ్చింది. అక్కడ అట్టడుగున బీరువాలో ఒక నీలిరంగు అట్టపుస్తకం కనిపించింది. అయితే అది సీల్ చేసుంది. అది ఏ విధంగా తెరవాలో అతనికి అర్థం కాక ఆ పుస్తకం తీసుకుని సింధూరకు అప్పగించాడు శ్రీకుమార్. సింధూర కూడా దాన్ని తెరవడానికి ప్రయత్నించింది, కానీ కుదరలేదు. ఏ విధంగా చూసినా ఆ సీల్ రావడం లేదు. దీనికి కోడ్ భాష ఉంది శ్రీకుమార్ గారు. అది దొరికితే తప్ప మనం దీన్ని తెరవలేం. అది తెరిస్తే మనకి చాలా ముఖ్యమైన విషయాలు లభించొచ్చు. అయితే ఆ పుస్తకం ఎవరిది? ప్రకాశరావుదా మరెవరిదన్నానా అంది సాలోచనగా. ఆ పుస్తకం మీ దగ్గర భద్రపరిచి మీరెవరో అపర్ణ గారి దగ్గర రచయిత్రిగా పరిచయం అవబోతున్నారు గనుక ఓ 2 రోజులు వారింట్లో ఉండగలిగితే మీకన్నీ బోధపడతాయని నా ఉద్దేశం అన్నాడు శ్రీకుమార్. నా ప్లాన్ కూడా అదే అంటూ అతనికి 2 సూచనలిచ్చి బయలుదేరింది సింధూర. ప్రకాశరావు, రంగనాథం, లాయర్ విశ్వనాథం మీద కోర్టులో కేసు దాఖలు చేసే హడావిడిలో ఉండడంతో గుంటూరొచ్చి తను ప్రెస్ విషయం తెలుసుకోవడానికి మరో 2 రోజులు పట్టింది ప్రకాశరావుకి. తను లేకుండా ప్రెస్ పబ్లికేషన్స్ అన్నీ సోదా చేశారని తెలియగానే ఒకంత భయం, మరికొంత ఆగ్రహం కూడా కలిగాయి ప్రకాశరావుకి. ఇది ఆ ఎస్ఐతో కలిసి అపర్ణాడించిన నాటకమై ఉండాలి అనుకుంటూ వీరభద్రుడిలా మండిపడిపోయాడు. తన బీరువాలో అడుగున దాచిన నీలిరంగు బైండింగ్ పుస్తకం కనబడకపోయేసరికి కంగు తిన్నాడు. ముందు అర్జెంటుగా వెళ్లి రంగనాథానికి ఈ విషయం చెప్పకపోతే ఆ పుస్తకం రహస్యం బయటపడిపోతుందని కంగారు పడి గబగబా అపర్ణ బిల్డింగ్స్కి వచ్చాడు. అతను వచ్చేసరికి అపర్ణ రచయిత్రిగా పరిచయమైన సింధూరతో మాట్లాడుతోంది. అచ్చు వాహినిలా ఉన్న ఆమెని చూడగానే ప్రకాశరావు నిర్ఘాంతపోయాడు. అది స్పష్టంగా గ్రహించింది సింధూర. పోయిందనుకున్న అపర్ణ ఎలా తిరిగొచ్చిందో, వస్తూ ఈవిడ గారినెవరినో ఎందుకు వెంటబెట్టుకుని వచ్చిందో బొత్తిగా అర్థం కాలేదు ప్రకాశరావుకి. ఈయనెవరండి? అపర్ణని అడిగింది సింధూర ప్రకాశరావుని చూపిస్తూ. ఈయన ప్రకాశరావుని మా పబ్లికేషన్స్ మీద వచ్చే పుస్తకాల ప్రింటింగ్ తాలూకా వర్క్ అంతా చూస్తుంటారు అంది అపర్ణ. దాంతో కథ అర్థమైంది సింధూరకి. అంటే మీ ప్రెస్లో పనిచేస్తుంటారన్నమాట సింధూర తెలియనట్లు అడిగింది. ఆ మాట విననట్టే ప్రకాశరావు కేసి తిరిగి, ఈమె రచయిత్రి ప్రభాత. ఇప్పుడిప్పుడే సాహిత్యంలో కడుగు పెడుతూ ఓం ప్రథమంగా మన అపర్ణ పబ్లికేషన్స్ బ్యానర్ మీద ఏమైనా పుస్తకాలు రాగల అవకాశం ఉందేమో తెలుసుకోవడానికి వచ్చారు అంది సింధూరని చూపిస్తూ. ప్రకాశరావు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని, పేపర్ రేటు పెరిగిపోయింది. ఫ్యామిలీ నవలల కంటే క్రైమ్ నవలలకే ఎక్కువ గిరాకీ ఉంది. అంచేత అలాంటి నవలలేమన్నా ఉంటే మనం వేసిన 4 రూపాయలు కళ్ళబడతాయి గాని ఏవో చారిత్రక నవలలు, అత్తగారు, కొత్త కోడలు లాంటి నవలలు తీసుకోవడం అంత నాకిష్టం లేదు. ప్రకాశరావు మాటల్ని శ్రద్ధగా వింది అపర్ణ. సింధూర కూడా అతని మాటల ధోరణి బాగా గమనించసాగింది. మీరేమంటారు అపర్ణ గారు? ఏ కథ బయలుదేరినా కొంపల్లోంచే గాని రోడ్డు మీద నుంచి కాదుగా. ఆ ఇంటి కథలే రోడ్డును పడి చివరికి క్రైమ్ ఎలిమెంట్తో కొన్ని గొడవలు ముగిసిపోతుంటాయి, మరికొన్ని తలెత్తుతుంటాయి. అంచేత మీరు ఏం రాశారో అది ఏ పాయింట్ బేస్ చేసినా కథ కథనం బాగుంటే తప్పక వేస్తాం.
ఒకటి కాదు 6 పుస్తకాలు ఒక సెట్గా వేసి మీ పేరుతో అడ్వర్టైజ్ చేస్తాం. మనం టర్మ్స్ మాట్లాడుకుందాం. మీ నవలలు ఎన్నుంటే అన్నీ పట్టుకురండి అంది అపర్ణ. ఇదిగో చూడమ్మాయ్, ఇక నుంచి పబ్లికేషన్స్ వ్యవహారం అంతా నాదే. నువ్వు కలగజేసుకుంటే బాగుండదు. ఏ నవలలు వెయ్యాలో, ఎవరు వెయ్యాలో, ఎవరికెంత డబ్బు ఇవ్వాలో అవి చూసుకోవాల్సింది నేను, నువ్వు కాదు ఆగ్రహంతో అన్నాడు ప్రకాశరావు. షటప్. పబ్లికేషన్స్ నాది, నా స్వంతం, నా సరదా కోసం నేను పెట్టుకుంది. దాని మీద నీ బోడి పెత్తనం ఏంటి? ఏదో జీతానికి పని పాట లేక తిరుగుతున్నామని నీ తాలూకా ఆడజనాభా ఏడ్చి రాగాలు పెడితే పోనీ కదా అని పెట్టుకున్నందుకు అంతా నీదేనని చాటుకుంటున్నావే. భద్రకాళిలా లేచింది అపర్ణ. దాని తాలూకా పెత్తనం అంతా నాకు ఇచ్చిపోయాడు మా బావ అరిచి చెప్పాడు ప్రకాశరావు. ఆ పబ్లికేషన్స్ నాది, ఇవ్వడానికి ఆయనకి అధికారం లేదు, పుచ్చుకోవడానికి నీకు అంతకన్నా లేదు. లేచి నిలబడి ఉరిమి చూస్తూ జవాబిచ్చింది అపర్ణ. పోతూ పోతూ ఆయన నాకు కాగితాలు రాసి ఇచ్చాడు. ఆయన పోతూ పోతూ వీలునామాలు కాగితాలు రాసి వాటాలిచ్చి పోవడానికి ఆయన ఏమన్నా సహజంగా మరణించారా? ఏ జబ్బు లేక సుఖంగా తిరిగే మనిషి నిర్దాక్షిణ్యంగా పోయే. అపర్ణ ఉరిమి చూస్తూ అడిగింది. అవును మరి, ప్రేమలు దోమలు అంటూ వల్ల వేసుకుని లేనిపోనివన్నీ చెప్పి కొంగు కట్టుకుని వాళ్ళకి కాకుండా చేసి చివరికి అందరూ ఏకమయ్యారు కదా అని గుట్టుగా అడ్డు తొలగించుకునే తెలివి అందరికీ ఉండద్దు. ప్రకాశరావు మాటలకి ఏం జవాబిస్తుందా అన్నట్టు ఆసక్తిగా చూడసాగింది సింధూర అపర్ణని. అంతే, తప్పులేని వారు అన్నట్టు ఎంతసేపు ఇతరుల మీద పడి ఏడ్చి ఏదో అంతా తాము సాధు సజ్జనులమంటూ డబ్బా కొట్టుకున్నంత మాత్రాన ఎవరూ గొప్పవారైపోరు, ఒక్కసారిగా బుద్ధిమంతులైపోరు. ఒక వ్యక్తికేసి మనం ఒక వేలు చూపిస్తే మనకేసి 4 వేలు తిరుగుంటాయి. అపర్ణ నిర్మోహమాటంగా జవాబిచ్చింది. ఇంత గొడవెందుకు? ఇదిగో చూడమ్మా, నీ పేరు ఏదో చెప్పింది, ఈ గొడవలో మర్చిపోయాను గాని నేను నవలలు వేయదలుచుకోలేదు. బాల సాహిత్యం మీద దృష్టి నిలిపి పిల్లల పుస్తకాలు వేస్తే అకాడమీ బహుమతులన్నా వస్తాయి. మీ చెత్త నవలలు వేసి పేపర్ తగలేసే కంటే. ఆ మాటకి తారాజువులా లేచింది ప్రభాతగా పరిచయమైన సింధూర. చూడండి మిస్టర్, నవల వేయకపోతే మానేయండి కానీ నవలని పట్టుకుని చెత్త తొక్క అని మీరిష్టం వచ్చినట్టు వాగి ఇన్సల్ట్ చేయకండి. అతని మాటలకేంలేండి, ఎవరి మెంటాలిటీని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. దయచేసి మీరు అవేం పట్టించుకోకండి. మీ నవలలు వేసే పూచీ నాది అంది అపర్ణ. తమరు ఎక్కడి నుండి ఊడిపడ్డారేంటి? ఎకసెక్కంగా అడిగాడు ప్రకాశరావు. ఫ్రమ్ మద్రాస్ ముభావంగా జవాబిచ్చింది సింధూర. మద్రాసులో పబ్లిషర్లు కొరవయ్యారా? మంటగా అడిగాడు ప్రకాశరావు. ఎందుకు లేరు, కానీ మీరేదో గొప్ప పబ్లిషర్సు అని అంతా చెప్పుకుంటుంటే అది చూద్దామనొచ్చాను పెడసరంగా జవాబిచ్చింది సింధూర. ఇంతలో పైనుంచి గోవిందమ్మ, కావమ్మ, కృష్ణవేణి, రంగనాథం అంతా కిందకి దిగొస్తూ ఏంటి గోలా, ఎవరి మీద అరుస్తున్నావు ప్రకాశం అంటూ ప్రశ్నించారు. ఏం లేదులేండి, పుస్తకాల పబ్లిషింగ్ విషయం అన్నాడు ప్రకాశరావు. ఎందుకు గోలా? క్రితంసారి వాహినితో జరిగిన గొడవ చాలేదేంటి? మళ్ళీ కొత్త సంత ఎందుకు? విసుగ్గా అంది కృష్ణవేణి. ఆ మాట అపర్ణ, సింధూర స్పష్టంగా విన్నారు. ప్రకాశరావు ఆ మాటకి కాస్త కంగారు పడి, నీకు రాను రాను మతి చెలిస్తోంది. ఎవరి విషయాలో మనకెందుకు? ఆ వాహిని ఎవరో మనకి తెలుసా చచ్చా? ఏదో విన్నవన్నీ పోలికలు తీస్తుంటావు అంటూ పరోక్షంగా మందలించడంతో నాలుగు కరుచుకుంది కృష్ణవేణి. అనవసరంగా వాహిని పేరు తెచ్చామే అని. ఎక్కడికోనో ఎవరితోనో పోయావుగా, మళ్ళీ ఎప్పుడొచ్చావు? అసలు ఎందుకు వచ్చావు? తీక్షణంగా అడిగింది గోవిందమ్మ. మీ అందరికీ సమాధానాలు చెప్పుకుంటూ కూర్చోవలసిన అవసరం నాకు లేదు. పెడీమని జవాబిచ్చి నా గదిలోకి వెళదాం పదండి అంటూ సింధూరం తీసుకుని తన గదిలోకి వచ్చింది అపర్ణ. అపర్ణ గది ఎలా సోదా చెయ్యాలా అని ఆలోచిస్తున్న సింధూరకు ఆమె ఆహ్వానం ఎంతో ఆనందాన్నిచ్చింది. కూర్చోండి అంటూ ఆమెను కూర్చోబెట్టి బాత్రూంకి వెళ్ళింది అపర్ణ. మెల్లగా గది బయటకొచ్చింది సింధూర. ప్రకాశరావు రంగనాథాన్ని చాటుకు పిలిచి ఏదో చెబుతున్నట్టు తోచి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కాస్త దూరంగా నిలబడి వారి మాటలు వినసాగింది సింధూర. ఆ శ్రీకుమార్ గాడు మనవన్నీ రైడ్ చేయించి ఆ నీలిరంగు పుస్తకం కాస్త పట్టుకుపోయాడు అన్నాడు ప్రకాశం. అయితే కన్నాని ఏ టికెట్ దొరికితే ఆ టికెట్ ఫ్లైట్లో అందుకుని అక్కడికి వెళ్ళను అర్జెంటుగా అన్నాడు రంగనాథం. ఆ పుస్తకం వాడు తెరవగలడంటావా? అనుమానంగా అడిగాడు ప్రకాశరావు. వాళ్ల బొంద, దాన్ని ఎలా తెరవాలో వాడికి వాడి తాతకు కూడా తెలీదు. మనకేం భయం లేదనుకో, అయినా మనం మన జాగ్రత్తలో ఉండాలి రంగనాథం అన్నాడు. సింధూర వెనక్కి తిరిగి వచ్చేసింది అపర్ణ రూమ్కి. బాత్రూంకి వెళ్లిన అపర్ణ తిరిగి వచ్చేసింది అప్పటికే. ఎక్కడికి వెళ్లారు అని అడిగింది యథాలాపంగా అపర్ణ. ఏం లేదు, ప్రకాశరావు గారు ఇంకా నన్ను తిట్టుకుంటున్నాడేమో చూద్దామని జవాబిచ్చింది సింధూర. మీరివన్నీ పట్టించుకోకుండా ఉంటేనే ఇక్కడ ఒక పూటైనా ఉండగలుగుతారు అంది అపర్ణ. అలాగే అన్నట్టు తల పంకించింది సింధూర. ఆ పుస్తకం గురించి ఇటు ప్రకాశరావుకు అటు రంగనాథానికి ఇద్దరికీ తెలుసు.
అయితే ఈ కన్నా ఎవరు? శ్రీకుమార్ వస్తే బాగుండు, అతనికి ఈ విషయం చెప్పొచ్చు. మీకు ఫోన్ ఉందా అని అడిగింది సింధూర. ఉంది, కానీ ఎవరో వైర్లు పీకేశారు, పనిచేయడం లేదు అంది అపర్ణ. ఐసి, అలా పీకింది ఎవరో మీకు తెలీదా? నాకు తెలీదు. నేను 3 రోజుల నుంచి ఈ బిల్డింగ్లో లేను. నేను వచ్చేసరికి వైర్లు పీకున్నాయి. ఎవరు చేసుంటారు ఈ పని? ఎవరైనా చెయ్యొచ్చు. ఈ మధ్య ఏదైనా అవసరం వస్తే ఎస్ఐ శ్రీకుమార్ గారికి నేను ఫోన్ చేస్తున్నాను. అది గ్రహించి పీకి వేయించారనుకుంటాను అంది అపర్ణ. సింధూర తల పంకించింది. మీరు ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవచ్చా? ప్రస్తుతం అది మీకు అంత ఇంపార్టెంట్ కాదు. అవసరమైతే అది నేనే చెబుతాను అని ఊరుకుంది అపర్ణ. మరి శ్రీకుమార్ గారితో మీరేదన్నా మాట్లాడాలనుకుంటే ఎవరినన్నా పంపడమో లేదా నేనే వెళ్లడమో చెయ్యాలి, జవాబిచ్చింది అపర్ణ. సరిగ్గా రాత్రి 11 గంటలయింది. ఆ భవనం అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడ చూసినా అంధకారమే రాజ్యమేలుతోంది. ఎవరి గదుల్లో వారు హాయిగా పడుకున్నారు. తన దగ్గరున్న కర్చీఫ్ ముక్కు దగ్గర పెట్టింది సింధూర అపర్ణకు. వెంటనే అపర్ణకు మొత్తు ఆవహించింది. లైటు వేసి బీరువాలు, టేబుల్స్ అన్నీ వెతకడం ప్రారంభించింది సింధూర. అల్మరాలో కొన్ని నవలలు అందంగా పేర్చున్నాయి. వాటి మీద అపర్ణ పేరుంది. అంటే అపర్ణ కూడా పుస్తకాలు రాస్తుందన్నమాట. అవి వాళ్ల బ్యానర్ మీదే ప్రింట్ అయ్యాయి. ప్రెస్ కూడా ఆమెదే. టేబుల్ సొరుగు లాగింది. అందులో సగం రాసిన స్క్రిప్ట్ ఉంది. అది ఆమె రాస్తోంది. తాళాలు పరుపు కిందున్నాయి. అవి అందుకొని మెల్లగా బీరువా తెరిచింది. బీరువాలో అట్టడుగున ఒక కవర్ కనిపించింది. ఆ కవర్లో 3 ఫోటోలున్నాయి. ఒకటి శ్రీశైలపతి అపర్ణ కలిసి తీయించుకున్న ఫోటో. అందులో ఆమె గర్భవతిగా కనిపిస్తోంది. మరో ఫోటో ఒక బాబుది. మరో ఫోటో శ్రీశైలపతి అపర్ణ బాబునెత్తుకుని దిగిన ఫోటో. ఆ 3 పరిశీలనగా చూసి మళ్ళీ కవర్లో ఉంచింది. ఎందుకో ఆ స్క్రిప్ట్ చదవాలనిపించి గబగబా చదవడం ప్రారంభించింది. ఆ నవలంతా ఆ భవనంలో జరుగుతున్న లేదా జరిగిందిగానే తోచసాగింది సింధూరకు. ఇంతలో తలుపు తట్టిన శబ్దం అయ్యి ఆ నవల యథాస్థానంలో ఉంచి లైటార్పేసి ఏమీ ఎరగనట్టు పడుకుంది సింధూర. మళ్ళీ ఆ తలుపు చప్పుడైంది. సింధూర లేచి కిటికీ పక్కగా నిలబడింది. అపర్ణకింకా మెలకువ రానేలేదు. ఆ కిటికీ అతి మెల్లగా తెరిచి బయటకు చూడసాగింది సింధూర. ఎవరన్నా కనిపిస్తారేమోనని. ఆ తలుపు అపర్ణ గది కాక ఆ పక్క గదిగా తోచింది ఆమెకు. ఆ పక్క గది శ్రీశైలపతిదని అపర్ణ ఇందాక పైకొస్తున్నప్పుడు చెప్పింది. అయితే ఆ గది బయట నుంచి తడుతున్నారంటే లోపల ఎవరన్నా దాగున్నారా? తలుపు తట్టగానే తీయడానికి. సింధూర మెల్లగా తలుపు తెరిచింది. శ్రీశైలపతి గది గుమ్మం దగ్గర నిలబడి ఉందో ఆకారం. ఆపాదమస్తకం, నల్లని దుస్తులు ధరించి ఎవరైంది తెలియడం లేదు. అయితే అంతలోనే ఒక విచిత్రం జరిగింది. సింధూర చూస్తూ ఉండగానే ఆ ఆకారం లోపలికి వెళ్ళిపోయింది. తలుపు ఎవరు ఎలా తెరిచింది కూడా ఆమెకు అర్థం కాకుండానే. అయితే సింధూర ఊరుకోలేదు. శ్రీశైలపతి గది దగ్గరికి తను వెళ్ళింది. తలుపు దగ్గరకు వేసుంది. లోపల ఏదో బీరువా తెరుస్తున్నట్టు తోచి తలుపు కొద్దిగా తెరిచి చూసింది. అప్పుడే ఆ ఆకారం బీరువాలోంచి ఒక చిన్న దంతం పెట్టి తీసుకుని తాళం వేస్తోంది. వెంటనే రాగల ప్రమాదం ఊహించి ఒక మూలగా నక్కింది బయటకొచ్చిన సింధూర. ఆ ఆకారం తలుపు వేసి హ్యాండిల్ తిప్పగానే తలుపు బీసుకుపోయింది. ఆ పెట్టెతో ఆ ఆకారం ముందుకు నడవసాగింది. అప్పుడే మొద్దు వదిలిన అపర్ణ సింధూర కనిపించక తలుపు తెరిచినట్టు అనుమానం కలిగి బయటకొచ్చి వెళ్ళిపోతున్న ఆకారాన్ని గమనించి అటు నడవసాగింది అపర్ణ. ఆ వ్యక్తి తిరిగి చూస్తే అపర్ణకు ప్రమాదం అని గ్రహించిన సింధూర అపర్ణని పిలుద్దామని అనుకుని వెంటనే తన దగ్గరున్న రివాల్వర్ని, పెన్ బాంబుని తడుముకొని భయం లేదనుకుంటూ ఆమె వెనక తను నడవసాగింది. ఆ ఆకారం మెట్లు దిగుతూ వెనక్కి చూసింది. అపర్ణ కనిపించేసరికి ఆగిపోయి వెంటనే తన కాలి బూట్లో ఉంచిన 8 అంగుళాల చాకు తీసి గురిచూసి విసిరింది. ఆగినప్పుడే అనుమానించిన సింధూర ఒడుపుగా అపర్ణని వెనక్కి లాగడంతో గురి తప్పిన చాకు గోడకు తగిలి కింద పడింది. ఆ ఆకారం పారిపోతుంటే తన సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ తీసి గురిచూసి అతని చేతికి తగిలేట్టు పేల్చింది సింధూర. అది సరాసరి అతని జబ్బలోంచి దూసుకుపోయింది. అయినా ఆ వ్యక్తి ఆ దెబ్బను నొక్కిపట్టి తోటలోకి పరిగెత్తి ఆ నిశీదిలో కలిసిపోయాడు. అపర్ణని తీసుకుని ఆమె గదిలోకొచ్చింది సింధూర. అపర్ణ, మీరీరోజు గొప్ప గండం నుంచి బయటపడ్డారు అంది గ్లాసులోకి మంచినీళ్లు వంచుతూ. సింధూర అందించిన చల్లని నీళ్లు తాగి కాస్త తేరుకుంది అపర్ణ.
సింధూర కూడా గ్లాసు నిండా మంచినీళ్లు పోసుకుని తాగింది. అపర్ణ ఆమె మంచినీళ్లు తాగుతున్నంతసేపు ఆమెనే పరిశీలనగా చూసింది. ఏంటలా చూస్తున్నారు అని అడిగింది సింధూర నవ్వుతూ. మీరు నిజంగా రచయిత్రేనా లేక ఎవరన్నా లేడీ సిఐడినా అని నాకు అనుమానంగా ఉంది అంది అపర్ణ. సింధూర నవ్వి ఎందుకొచ్చింది అనుమానం అని అడిగింది. మీరు రచయిత్రి ప్రభాత్ గారే అయితే అలా రివాల్వర్లు పుచ్చుకుని తిరగాల్సిన అవసరం ఏముంటుంది? పెన్ను వదిలి గన్ను పట్టారంటే నాకు అనుమానం వచ్చింది మరి అంది అపర్ణ నవ్వుతూ. నేను విప్లవ రచయిత్రిని, అందుకని ఒక చేత్తో గన్ను ఒక చేత్తో పెన్ను పుచ్చుకుని తిరుగుతుంటాను. అపర్ణ మాట్లాడలేదు, విని ఊరుకుంది. ఇంతకీ మనిద్దరం ఈ గొడవ వదిలి అసలు ముసుగు వ్యక్తి ఎవరై ఉంటారో కాస్త ఆలోచిస్తే బాగుంటుంది అంది సింధూర. అపర్ణ పైకి సింధూరతో మామూలుగా సంభాషణ జరుపుతున్నా మనసులో ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూనే ఉంది. అతని చేతిలో ఉన్న దంతం పెట్టే తను స్పష్టంగా చూసింది. అంటే అది ఈ బిల్డింగ్లోనే చోరీ చేయబడి ఉంటుంది. అయితే అది ఎక్కడి నుండి తస్కరించారు? ఆ వ్యక్తి ఎవరు? మీరు ఈ భవంతిలో నా కోరిక మేరకు ఏదో అతిథిగా ఉన్నారు. ఇక్కడ దరిద్రగొట్టు విషయాల్లో తలదూర్చి మీ బుర్ర పాడు చేసుకోకండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ భవంతి ప్రస్తుతం ఒక పాముల పుట్ట. ఇందులో ఉన్నవన్నీ విషసర్పాలే. వీటిని వదుల్చుకోవడం అంత తేలిక కాదు అంది అపర్ణ. సింధూర అపర్ణ మాటలు విని తల పంకించి ఊరుకుంది. తను ఇక్కడ విషయాలు తెలుసుకోవడం ఆమెకిష్టం లేదని గ్రహించింది. తనెవరో చెప్పేయడం మంచిదేమో, అప్పుడు అపర్ణ తనకి కొంత సాయపడచ్చు అని అనిపించినా అప్పుడే అంత త్వరగా చెప్పడం మంచిది కాదేమో. ఈ రోజు గడిచాక ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూసి అప్పుడు చెప్పడం మంచిది అని అనుకుంది సింధూర. నిజంగానే నాకు మీ బిల్డింగ్ గొడవలు అనవసరం అనుకోండి, కానీ మీ పక్క గదిలోంచి ఆ చోరీ జరిగిందని నేను అనుకుంటున్నాను. అది మీ భర్త గారి గది అన్నారు. అందులోంచి రహస్యంగా దాటవేయబడిన దంతం పెట్టది. ఆమె ముఖ కవళికలు గమనిస్తూ అంది సింధూర. ఆ మాటలకు ఆశ్చర్యపడింది అపర్ణ. మా వారి గదిలో నేను ఎరుగున్నంత వరకు ఏ దంతపెట్లు లేవు. నాకు తెలియకుండా ఆ గదిలో ఎలా ఉంటాయి? ఆశ్చర్యం నుంచి కోలుకుంటూ అడిగింది అపర్ణ. అది మీ బిల్డింగ్ విషయంగా మీకే తెలియాలి. నాకు కళ్ళబడిన దృశ్యం ఏదో మీకు చెప్పాను. అపర్ణ లేచి పదండి, ఆ గది మనం కూడా చూద్దాం అంది. తాళాలు మీ దగ్గరే ఉన్నాయా? ఉన్నాయి అంటూ మంచం మీద తలగడ కింద ఉన్న తాళాలు బయటికి తీసింది అపర్ణ. పదండి అంటూ గోడ గడియారం కేసి చూసింది సింధూర. సరిగ్గా 12:45 చూపిస్తోంది గడియారం. తాళాలు టార్చ్ లైటు తీసుకుని అపర్ణ, రివాల్వర్ రెడీగా పట్టుకుని సింధూర తలుపులు దగ్గరకు వేసి శ్రీశైలపతి గదివైపు నడక సాగించారు. తాళం తీసినా ఆ తలుపు తెరుచుకోలేదు. అపర్ణ ఆశ్చర్యంగా చూసింది సింధూర వైపు. సింధూర నవ్వి ఆ తలుపుకు ఎక్కడన్నా రహస్యపు మేటలున్నాయేమోనని పరిశీలించి చూసింది. ఏం కనిపించలేదు. వెంటనే ఇందాకటి ఆకారం తలుపు తట్టిన శబ్దం గుర్తుపెట్టుకుని అతను శబ్దం చేసినట్టు 3 మార్లు తట్టింది. అయినా అది తెరుచుకోలేదు. వెంటనే వెనక్కొచ్చి 3 మార్లు అపర్ణ తలుపు మీద తట్టి అప్పుడొచ్చి శ్రీశైలపతి తలుపు తట్టింది. వెంటనే తలుపు తెరుచుకోవడం ప్రారంభించింది. అది గమనించిన అపర్ణకు మతిపోయినట్టయింది. సింధూర ఆమెను చూసి తనలో తనే జాలిపడింది పాపమని. అపర్ణ తెలివైంది, వ్యాపార దక్షత కలది. మనుషుల మనస్తత్వాలు బాగా ఆకలింపు చేసుకోగలిగినప్పటికీ ఒక విధంగా చెప్పాల్సొస్తే అమాయకురాలు కూడా. ఆమె గుండెల్లో ఎన్ని బడబాగ్నులు రగులుతున్నాయో ఆమెకే తెలియాలి. ఆమెకు హత్యలు చేసేంత చాకచక్యం లేదు అని సింధూర గ్రహించి ఆమెని నిర్దోషిగానే మనసులో నిర్ణయించుకుంది. దాంతో అనుమానితుల జాబితాలో ఆమెను తొలగించిన రంగనాథమో, ప్రకాశరావో, కృష్ణవేణి, కావమ్మ, గోవిందమ్మలో తేలాలి. తలుపు తెరుచుకోగానే లోపలికి ప్రవేశించారు సింధూర, అపర్ణలు. శ్రీశైలపతి గది గోడల మీద నుంచి వెలుగు ప్రసరిస్తోంది. అది చూసి ఆశ్చర్యంగా నోరు తెరిచింది అపర్ణ. సింధూర కూడా గోడకి అతుక్కుపోయి అలాగే చూడసాగింది. మరో 2 నిమిషాలకు ఆ వెలుగు ఆగిపోయింది. శ్రీశైలపతి గది గోడ తెరుచుకుంది. అందులో గార్డేజ్ బీరువా తలతల్లాడుతూ దర్శనమిచ్చింది కొత్త పెళ్లి కూతుర్లా. అపర్ణ హడలిపోతూ సింధూర చేయి పట్టుకుంది గట్టిగా. సింధూర భయపడవద్దంటూ ఆమె చేయి మృదువుగా నొక్కింది. ఆ ఆకారం దొంగిలించిన దంతం పెట్టే ఈ బీరువాలోది అయి ఉంటుంది. ఆ రహస్య బీరువా నీకు తెలియకుండా నీ శత్రువులకు తెలిసిందంటే ఇంకా ఎన్ని ఇలా ఉన్నాయో మీరు గ్రహించుకోండి. అవి తెలుసుకుంటే అసలు శ్రీశైలపతి గారి హత్యకు కారణమేంటో సులభంగా అర్థమైపోతుంది అంది సింధూర. అంటూనే మెల్లగా ఆమె చేయి వదిలించుకుని ఆ బీరువా దగ్గరకు నడిచింది సింధూర. అక్కడ వేలుముద్రలు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలనగా చూసింది. అలా చూసిన ఆమెకు బీరువా కంటించిన ప్లాస్టర్ అమితంగా ఆకర్షించింది.
దాని దగ్గరకు నడిచి ఆ ప్లాస్టర్ ఊడదీయడానికి ప్రయత్నించింది. కాని కరెంట్ షాక్ కొట్టినట్టయి యువతలకు లాగేసింది చెయ్యిని. ఆ ప్లాస్టర్ తిరిగి అంటుకుంది. గోడ తిరిగి యథాస్థానంలోకి చేరుకుంది. పదండి, మనం బయటికి పోదాం అంది అపర్ణ ఒళ్ళంతా చెమట పడుతూ ఉండగా. ఆమెకి మనసంతా అస్తవ్యస్తంగా తయారైంది. తన ఇంట్లో తనకి తెలియని రహస్యాలు ఇన్నున్నాయి అన్న మాటే ఆమెని కలచివేస్తోంది. అయితే అవన్నీ తన భర్తుండగా జరిగినవా లేక ఆయన మరణానంతరం జరిగినవా అన్నది ఆమెకు అంతు చిక్కడం లేదు. తన భర్త ఇవన్నీ ఏర్పాటు చేసినా తనకి చెప్పకుండా దాచాడా అన్న అనుమానం కలిగిన క్షణం సేపేది. మనం ఇంకా చూడవలసిన ఉండగా అప్పుడే వెళదామంటున్నారేం అని అడిగింది సింధూర అన్ని పక్కల కలిగి చూస్తూ. మరోసారి వద్దాం అంటూ తలుపు దగ్గరికి నడిచింది అపర్ణ నిస్త్రాణగా. ఇవన్నీ చూసేసరికి బాగా అప్సెట్ అయి ఉంటుందని గ్రహించి సింధూర తను మళ్ళీ ఒంటరిగా వచ్చి చూడొచ్చు అనుకుంటూ అపర్ణని తీసుకుని బయటకు వచ్చేసింది. తెల్లవారే వరకు మెలకువ రాలేదు అపర్ణకి. మొహం కడుగుతుంటే రాత్రి జరిగిన సంఘటనలన్నీ మళ్ళీ మనసులో మెదిలాయి. తను మొహం కడిగి స్నానం వగైరాలు పూర్తి చేసుకుని టెలిఫోన్ తీగలు సరిచేయించాలి. ఎస్ఐ శ్రీకుమార్కి ఈ విషయాలన్నీ తెలియజేయడమా మానడమా ఆలోచిస్తోంది అపర్ణ. సింధూర అప్పటికే లేచినట్టుంది. ఎక్కడికి వెళ్ళిందో మరి కనిపించనే లేదు అనుకుంది అపర్ణ. కాని ఆమె తిన్నగా శ్రీకుమార్ దగ్గరకు వెళ్ళుంటుందని ఏమాత్రం ఊహించలేదు. బహుశా గార్డెన్లోకి వెళ్ళుండొచ్చు. తను కూడా ఒకసారి గార్డెన్లోకి వెళ్ళొస్తే సరి, ఏమైనా కొత్త సంగతులు బయటపడొచ్చు. గబగబా స్నానం పూర్తి చేసుకుని తిన్నగా తోటలోకొచ్చింది. గడ్డి లేని నేల మీద బూటుకాలు గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అడుగుజాడలు ఎక్కడిదాకా వెళతాయా అన్నట్టు పరిశీలనగా చూడసాగింది. అవి తిన్నగా డ్రైనేజీ గొట్టం దగ్గరకొచ్చి ఆగిపోయినట్టు తోచింది ఆమెకు. సింధూర అక్కడ కూడా ఎక్కడా కనిపించలేదు. అంతకంటే ఆమెకు మరేం విశేషం కనిపించక వెనక్కి తిరిగొచ్చింది. అపర్ణ పైకొచ్చేసరికి సింధూరొచ్చి కూర్చునుంది. ఆమెకేసి ఆశ్చర్యంగా చూసింది అపర్ణ. మీరున్నట్టే ఉంటారు, మాయమవుతూ ఉంటారు. ఏమయ్యారబ్బా అనుకోగానే తిరిగి ప్రత్యక్షమవుతూ ఉంటారు. అపర్ణ మాటలకి నవ్వింది సింధూర. ఏదో అలా తిరిగొచ్చాను అంది సింధూర. నేను అలా గార్డెన్లోకి వెళ్ళొచ్చాను. నాకు ఏం కనబడలేదు గాని ఎవరివో బూటుకాలు గుర్తులు కనిపించాయి అంది అపర్ణ. సింధూర నవ్వి అప్పుడే పరిశోధన ప్రారంభించారన్నమాట అంది. ఏం పరిశోధనలండి? ఎన్నాళ్ళ నుంచి ఈ ఇంట్లో ఉన్న నేను ఏమాత్రం కనిపెట్టలేని, అసలు ఊహించడమే చేతగాని విషయాలు మీరొక రోజులో పసిగట్టారు. మీతో పోలిస్తే నేను నా పరిశోధన ఏపాటి ఆవగింజలో 66 వంతు అంటారే అలాంటిది. నా మటుకు నేను చెప్పాల్సి వస్తే మీరు రచయిత్ర అంటే నమ్మను. ఏ లేడీ డిటెక్టివో అయ్యి ఉంటారంటాను అంది అపర్ణ. సింధూర విని ఊరుకుంది. పదండి, కాఫీ తీసుకుందరు గాని అంటూ వంటగదిలోకి దారి తీసింది అపర్ణ. మీ వంటవాడు లేడా అని అడిగింది సింధూర వంటగదిలోనే ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ. వాడి కొంట్లో బాగలేదని 2 రోజుల నుంచి నసుగుతున్నాడు. ఈ రోజు ఇంతవరకు పనిలో ప్రవేశించలేదు. అంటే కాఫీ కాచుకుని మనం తాగడమే అంటూ పాలు కాచి బ్రూ కలిపి సింధూరకు కప్పు అందించి తను ఒకటి తీసుకుంది. వంటవాడు ఇక్కడే ఉంటాడా? ఆ, వాడు వంటవాడు ఇక్కడే ఉండిపోతుంటాడు. ఎప్పుడైనా సినిమాలు చూసొస్తానని బయలుదేరి 2-3 ఆటలు ఒకరోజునే చూసేసి ఎక్కడో పడుకుని తెల్లారేపాటికి దిగుతుంటాడు. అంతే తప్ప వాడు ఇల్లు వదిలి వెళ్ళింది తక్కువ. మనం కాఫీలు తాగేశాం, మరి మిగిలిన వారి మాట? వాళ్ళిష్టం. వాళ్ళు లేచి కలుపుకుని తాగుతారో, అప్పటికి వంటవాణ్ణి బ్రతిమాలుకుని కల్పించుకుంటారో, లేకపోతే హోటల్కి పంపి తెప్పించుకుంటారో మనకు అనవసరం. పదండి పోదాం అంటూ వంటగదిలోంచి బయటకొచ్చింది. ఆమెను అనుసరించింది సింధూర. ఇద్దరూ గదిలోకొచ్చి కూర్చున్నారు. మరో 15 గంటకు బయట జీప్ ఆగింది. అందులోంచి శ్రీకుమార్ దిగాడు. పక్కన మరో 2 కానిస్టేబుల్స్ ఉన్నారు. బూట్లు టక్టకలాడించుకుంటూ వచ్చిన ఇన్స్పెక్టర్ ని చూస్తూ ముఖం మాడుచుకున్నారు. అప్పుడే లేస్తున్న కావమ్మ, గోవిందమ్మ, రంగనాథం, ప్రకాశరావు లేచినా ఇంకా బయటకు రాలేదు. శుభమా అంటూ లేస్తూ ఎవరన్నా కాస్త మంచి ముఖం, శుభం కలిగించే ముఖం చూడాలనుకుంటారు. మా కర్మం ఏంటో గాని పోలీసులు, దొంగలు, హంతకులు ఈ ముఖాలే తప్ప మరొకటి లేదు విసుగ్గా అంది కావమ్మ. అది స్పష్టంగా విన్నాడు శ్రీకుమార్. ముఖం ఎర్రబడినా వెంటనే సర్దుకున్నాడు. దయచేసి అంతా ముందు హాల్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం అంటూ పిలిచేసరికి ముందు అపర్ణ, వెనక సింధూర ఇద్దరూ వచ్చారు. రంగనాథం గారిని, ప్రకాశరావు గారిని కూడా తీసుకుని మీరు కూడా రండి కావమ్మ కేసి చూస్తూ అడిగాడు శ్రీకుమార్. బాగుంది, ఇక మాకు తిండి తిప్పలు నిద్రాహారాలు ఏమి ఉండకర్లే. మీరు రమ్మన్నప్పుడల్లా రావడానికి, పొమ్మన్నప్పుడల్లా పోవడానికి తీవ్రంగా అడిగింది కావమ్మ. షటప్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మొత్తం అందరినీ బొక్కలో తేల్సి వస్తుంది. పిలిచినప్పుడు రావాలి, అది రూలు
ఆగ్రహం అణుచుకుంటూ అన్నాడు శ్రీకుమార్. మనసులో తిట్టుకుంటూనే వెళ్ళింది. పిలుచుకుని రావడానికి కావమ్మా. ఈవిడెవరు? ఏం తెలియనట్టు అడిగాడు శ్రీకుమార్ సింధూరని చూపించి. ఆవిడ ప్రభాత అని రచయిత్రి. మద్రాసు నుంచి వచ్చారు. ఆవిడ నవలలు వేయమని అంత దూరం నుంచి మన మీద అభిమానం కొద్దీ వెతుక్కుంటూ వచ్చారని 2 రోజులు ఉండి వెళ్ళమని చెప్పాను అంది అపర్ణ. మరి నవలలు తెచ్చిందా అడిగాడు శ్రీకుమార్. తీసుకురాలేదు. వెళ్లి పోస్టులో పంపిస్తానన్నారు జవాబిచ్చింది అపర్ణ. మీరు మీకున్న సాహిత్యాభిలాష కొద్దీ రచయిత్రుల్ని ఇంట్లో చేర్చి వాళ్ల మరణానికి కారకులవుతున్నారు. పాపం వాహిని గారు అన్యాయంగా పోయారు. ఆమెను హత్య చేసిన వాడెవరో ఇంతవరకు తేలలేదు. మళ్ళీ ఈవిని చేర్చారు దేనికి? ఈవిడ చాలా సాహసురాలు. మామూలు రచయిత్రి కాదు, గొప్ప విప్లవ రచయిత్రి. గద్దర్, వరవర్రావు లాంటి వారి లిస్టులో ఉండవలసిన వ్యక్తి అంది అపర్ణ సమర్థింపుగా. ఆ మాటకు నవ్వొచ్చినా ఆపుకున్నారు శ్రీకుమార్ సింధూర. ఎంత విప్లవ రచయిత్రులైనా ఎక్కడన్నా నెగ్గుకు రాగలరేమో గాని మీ ఇంట్లో నెగ్గుకు రావడం మాత్రం అసంభవం. శ్రీకుమార్ మాట పూర్తి చేయకుండానే రంగనాథం, ప్రకాశరావు, గోవిందమ్మ అందరూ దిగొస్తూ కనిపించారు. ఏంటి పొద్దున్నే దిగారు? వ్యంగ్యంగా అడిగాడు రంగనాథం. ప్రకాశరావు మట్టుకు అతన్ని చూసి పళ్ళు నూరుకున్నాడు గాని పలకరించలేదు. ఇదిగో ఆ లాయర్గాడు ముసలాయన్ని మభ్యపెట్టి ఆస్తంతా కాజేశాడుగా, కోర్టుకెక్కాం. సమాలు పంపం. రేపో ఎల్లుండో కేసు కోర్టులోకి వస్తుంది. గోవిందమ్మ సూర్యకాంతంలో అరిచింది శ్రీకుమార్ మీద. మంచిది. ఆ కోర్టు గొడవలు నాకు అక్కర్లేదు. మీరు తేల్చుకోండి అంటూ రంగనాథం కేసి తిరిగి, మిస్టర్ రంగనాథం, శ్రీశైలపతి గారి ఆరోగ్యం బాగలేదని డాక్టర్ హిరణ్య దగ్గర ట్రీట్మెంట్ కు తీసుకువెళ్ళావట. వారి అనారోగ్యానికి కారణమేమిటి అడిగాడు శ్రీకుమార్. ఆయనకి గుండె నొప్పి అని గొడవ చేస్తాను. హిరణ్య హార్ట్ స్పెషలిస్ట్ అని తీసుకువెళ్లాను జవాబిచ్చాడు రంగనాథం. ఐసి, హిరణ్య హార్ట్ స్పెషలిస్ట్ అని ఎవరు చెప్పారు నీకు? ఒకరు చెప్పడం దేనికి? ఆయన బోర్డు మీద రాసుకున్నాడుగా. మీ వారి గుండె జబ్బు సంగతి మీకు తెలుసా? ఆపర్ణను అడిగాడు శ్రీకుమార్. ఆయన గుండె జబ్బు అని నాకు ఏనాడు చెప్పలేదు. మామూలుగా మా ఫ్యామిలీ డాక్టర్ మహేష్ చంద్ర ఏదన్నా కాంప్లికేషన్స్ అనిపిస్తే ఆయన దగ్గరికి వెళ్లేవాళ్ళం. నాకు ఈ హార్ట్ స్పెషలిస్ట్ సంగతి తెలీదు అంది అపర్ణ బిక్కముఖంతో. తనకి తెలియని జబ్బు భర్తకి రావడం, అది తనతో చెప్పకుండా తన సవతి చుట్టం దగ్గర చెప్పుకుని వేరే డాక్టర్ దగ్గరకు వెళ్లి భర్త చూపించుకోవడం వినేసరికి బొగ్గుమంది అపర్ణ హృదయం. సహజమైన స్త్రీపరమైన అసూయ ఆమెలో కించిత్తు రగిలింది. హిరణ్యతో నీ చుట్టకమేంటి ప్రశ్నించాడు శ్రీకుమార్ రంగనాథాన్ని. మాకేం చుట్టరికాలు లేవు పెడసరంగా జవాబిచ్చాడు రంగనాథం. మరి నీకు దూరపు బంధువునని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడే హిరణ్య, అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు శ్రీకుమార్. ఏదో కోతల కోసుంటాడంతే అన్నాడు రంగనాథం. ఇక్కడున్న వాళ్ళంతా వినండి. శ్రీశైలపతి గారు తోటాకి బలై చనిపోయారనుకోండి. అయితే ఆయన్ని హత్య చేసిన వ్యక్తికి అసలు తెలీదు. శ్రీశైలపతి మరికొద్ది రోజుల్లో ఎలాగో పోతాడని, ఆ వ్యక్తి హత్యా ప్రయత్నం కంటే ముందే మరో వ్యక్తి ఆయనపై స్లో పాయిజన్ ప్రయోగిస్తూ మరణానికి దగ్గరకు తీసుకొస్తున్నాడని అతను గమనించుంటే ఏం చేసేవాడో తెలీదు. ఆ విషయం శ్రీశైలపతి గారు తను చంపబడే రోజు మాత్రమే తెలుసుకోగలిగారు. అది తెలుసుకుని భార్యతో సంప్రదించి డాక్టర్ దగ్గరకు వెళ్లాలన్న వారి కోరిక నెరవేరలేదు అపర్ణ గారు లేకపోవడం వల్ల. దాంతో ఆ రోజే వారి యావదాస్తి లాయర్ విశ్వనాథ్కి రాసేసి ఆ కాగితాలు ఒక కాపీ లాయర్ విశ్వనాథానికి పోస్టు చేయించారు వంట మనిషి చేత. 2వ కాపీ సంతకాలు పెట్టి అదే కవర్లో తన అడ్రస్ కవర్ పెట్టి దాంట్లో పంపమని కోరారు. అయితే ఆ రాత్రే ఆయన హత్య కావింపబడ్డారు. ఆ మర్నాడు లాయర్ విశ్వనాథం అందుకున్నాడు. ఆయన హత్య వార్త విని పోస్టు చేయడం విరమించుకున్నారు. అంచేత అది మొత్తం వారి దగ్గరుండగా, కాదు 2వ కాపీ కూడా తన దగ్గరే ఉందని లాయర్ గారు అనుకుంటూ ఉండగా ఆయన ఇంట్లోంచి డూప్లికేట్ అపహరింపబడ్డాయి. అవి పోయినట్టు లాయర్ గ్రహించలేదు. అసలు ఎవరూ గ్రహించలేదు. కానీ ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి అది గమనించి ఎవరు దొంగలించారో కూడా తెలుసుకుని వారికి తెలియకుండా వారి దగ్గర నుంచి కొట్టేసి కేసు నడుపుతున్న నా పోలీస్ స్టేషన్ నెంబరు తెలియకపోయినా నా పేరు తెలుసుకుని నా పేరుతో పోస్టు చేశారు. ఈ ఊళ్ళో ఇక్కడ 5-6 పోలీస్ స్టేషన్లు తిరిగి చివరకు అది నా దగ్గరకు సురక్షితంగా వచ్చి చేరింది. ఆ పోస్టు చేసిన వ్యక్తి ఎవరు చెబుతోంది చటుక్కు నాపాడు శ్రీకుమార్. ఏమనయ్యా, ఈ పాడు గొడవలు మాకేం తెలుస్తాయి అంది గోవిందమ్మ. మీకు తెలియకపోతే సరా, తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉండగా అని ఆగి, చూడండి మిస్ ప్రభాత, మీరు మర్యాదకి 2 రోజులు ఉందామనుకున్నారు, బాగానే ఉంది. కానీ మీకు ఇక్కడ పోలీస్ ఎస్కార్ట్ అవసరం. అంచేత మీరు ఉండదలిస్తే పోలీసు కాపలాతో ఉండండి, లేదా బయటకు చెక్కేయండి
అన్నాడు నిర్మోహమాటంగా శ్రీకుమార్. బాగుంది, మద్రాసుకు టికెట్ రిజర్వ్ చేసి పంపండి, రేపు వెళతాను అంది సింధూర. మీరు మీవన్నీ సర్దుకుని రెడీగా ఉండండి. చూడండి ఎస్ఐ గారు, ఆవిడ మా అతిథి, ఆవిడను మీరు వెళ్లమండం ఏం బాగాలేదు అంది అపర్ణ. ఆ మాట విననట్టే, ఏడి మీ వంటవాడు, ఈపాటికే కాఫీ కప్పుతో రెడీ అయి ఉండేవాడు అని అడిగాడు శ్రీకుమార్. వాడు కొంట్లో బాగలేదని 3 రోజుల నుంచి మూలుగుతున్నాడు. ఏదన్నా మందు బిళ్ళ వేద్దామంటే పలానా రోగమని వాడు చెప్పడు. పోనీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి పరీక్ష చేయిందామన్నా రాలేనంటాడు అంది అపర్ణ. అలాగా, అతన్ని పిలవండి, నేను నచ్చ చెప్తాను అన్నాడు శ్రీకుమార్. అపర్ణ వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళింది. ఒక గదిలో మూల ముసుగు బిగించి పడుకునున్నాడు. ఒరే లేవరా, ఎస్ఐ గారు పిలుస్తున్నారు అంటూ 2-3 సార్లు పిలిచినా పలకకపోవడంతో, ఏంటో వాడు పలకడం లేదండి అంది గాబరాగా. శ్రీకుమార్ దిగ్గున లేచాడు. కానిస్టేబుల్, వెళ్ళి చూడు అన్నాడు అక్కడున్న పోలీసుతో. కానిస్టేబుల్ ధర్మారావు లోపలికి వెళ్లి వంటవాడి దుప్పటి తొలగించి ఒక్క ఉదుటున బయటకొచ్చి, సార్, అతను చచ్చిపోయాడు అన్నాడు కంగారుగా. ఆ మాట వింటూనే అదిరిపడి శ్రీకుమార్, అపర్ణ అంతా వంటగది పక్క గదిలోకి పరిగెత్తుకునొచ్చారు. వంటవాడు నిర్జీవంగా పడున్నాడు. అతన్ని ఎవరు ముట్టుకోకండి అంటూ డాక్టర్ని, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ ను పీల్చుకురమ్మని కానిస్టేబుల్ ని పంపించాడు శ్రీకుమార్. ముందు టెలిఫోన్ వైర్లు సరిచేయించాలి. 402, నువ్వు వెళ్లి లైన్ మెన్కి చెప్పిరా, అడ్రస్ ఇచ్చి వెంటనే వచ్చి బాగు చేయాలని ఎస్ఐ గారు చెప్పారని చెప్పు అంటూ మరో కానిస్టేబుల్ ని పంపించాడు. వాళ్ళిద్దరూ వెళ్లిపోయాక, చూడండి, ఇది కూడా హత్య కావచ్చు, ఏమైనా కావచ్చు. డాక్టర్లు వచ్చి పరీక్ష చేసి విషయం తేల్చే వరకు మీరెవరూ బయటకు కదలడానికి వీల్లేదు అన్నాడు శ్రీకుమార్. ఈ కొంప చివరికి దెయ్యాల కొంపగా మారిపోయింది. వారానికి ఒకరు చెప్పున చేస్తున్నారు విసుగ్గా అన్నాడు రంగనాథం. అతని మాటలు వింటూనే అతన్ని పరిశీలనగా చూడసాగింది సింధూర. శ్రీకుమార్ గారు, ఇలా హత్య మీద హత్య ఈ భవనంలో ఇలా జరగవలసిందేనంటారా? ఇంతవరకు అనుమానం మీద ఒకరిని కూడా అరెస్టు చేయకపోవడం మీ డిపార్ట్మెంట్కే తలవంపులు. ఇది డిఐజీ గారి దాకా వెళ్ళిందంటే మీకు ఎంత అవమానమో ఆలోచించారా అని అడిగింది సింధూర. ఏం చేద్దాం, సరైన సాక్ష్యాధారాలు దొరకడం లేదు అన్నాడు శ్రీకుమార్ విచారంగా. ఉన్న ఆధారాలతో ఒక ఆకృతి ఏర్పరచుకుని దాన్ని బట్టి అరెస్ట్ చేయడం జరిగితే వారే అసలు హంతకులెవరో తేల్చేస్తారు కదా అంది సింధూర. శ్రీకుమార్ మాట్లాడలేదు, ఆలోచనలో పడ్డాడు. ఇంతకీ మీరనేదేంటి? కరుగ్గా అడిగాడు రంగనాథం. ఇక్కడ అనడం అనే మాట కుదరదింక, ఏదన్నా చేతులతో చూపించాల్సిందే అంతకంటే కఠినంగా బదులిచ్చింది సింధూర. ఇదిగో చూడమ్మా, ఏదో రచయిత్రిని అన్నావు, పుస్తకాలు రాస్తాను, పబ్లిష్ చేయమన్నావు, మద్రాసు నుంచి వచ్చావు. వచ్చిందానివి నీ పనేదో నువ్వు చూసుకుని అవతలకపోతే మంచిది గాని తగుదనమ్మా అంటూ అన్ని విషయాల్లో తలదొరచుకో తీక్షణంగా అన్నాడు ప్రకాశరావు. అతనికి సింధూరని చూస్తుంటేనే మంటగా ఉంది. ఎప్పటికి నోరు విప్పాడి ప్రకాశుడు అనుకున్నాడు శ్రీకుమార్. ఇంతలో ఫోటోగ్రాఫర్లు, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్టు, డాక్టరు అంతా రావడంతో ఆ సంభాషణ ఆగిపోయి ఆ కార్యక్రమాల్లో మునిగిపోయారు. లేడీ డిటెక్టివ్ గా మంచి పేరు తెచ్చుకున్న సింధూర రహస్యంగా శ్రీకుమార్ కి ఆ ఇంట జరిగిన విశేషాలు, తను విన్నవి చూసినవి అన్నీ చెప్పేసింది. ఇంతకీ పారిపోమ్మని సలహా ఇచ్చిన కన్నా ఎవరో, ఎక్కడికి పారిపోతున్నాడో ఆమెకి ఊహకి అందకపోయినా శ్రీకుమార్కి ఆ విషయాలు తెలియజేశాక కొంత తెరిపిన పడింది మనసు. అలాంటివన్నీ అతను తెలుసుకోగలడు అని. అయితే కన్నా ఉనికిని త్వరగానే గుర్తించాడు శ్రీకుమార్. ప్రకాశరావును సాదా దుస్తుల్లో ఒక పోలీసును వెంటాడమని చెప్పి పంపేశాడు. అతను ప్రకాశరావును వదలకుండా వెంటాడాడు. ప్రకాశరావు, రంగనాథం అజంతా హోటల్లోకి వెళ్లడం గమనించి తను వెళ్లాడు ఆ పోలీసు. వాళ్ళిద్దరూ ఒక కార్నర్ సీట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు, కన్నాగాడు గోవా వెళుతున్నాడు అన్నాడు ప్రకాశరావు. అక్కడే 1 వారం ఉండిపోమని చెప్పు. తను ఎక్కడున్నది మనకి కోడ్ ద్వారా తెలియజేయమను. ఎప్పటికప్పుడు మన విషయాల్ని మనం సమీక్షించుకుంటూ ఇక్కడ పరిస్థితిని బట్టి వాడు ఎప్పుడు రావాల్సింది మనం తెలియజేద్దాం అన్నాడు రంగనాథం. వాడికి అన్నాళ్ల వరకు మనం డబ్బులిచ్చి పంపాలి అన్నాడు ప్రకాశరావు. ఆ పుస్తకం విషయం ఎవరొచ్చి అడిగినా తనకేం తెలియనట్టే ఉండమను కన్నాగాణ్ణి. చచ్చినా ఆఖరకు ఆ గోవా సముద్రంలో దూకి చావడానికైనా సిద్ధపడమను గాని ఆ పుస్తకం తెరిచే విధానం మాత్రం వాడికి చెప్పొద్దని చెప్పు, ఎవరు వచ్చి అడిగినా అన్నాడు రంగనాథం. అయితే వాడికి డబ్బు ఎంత ఇవ్వమంటావు? ప్రస్తుతం 10,000 ఇవ్వు, తర్వాత అవసరమైతే చూసుకుందాం, మనకి కబురు చేయమను అంటూ లేచాడు రంగనాథం. ఇద్దరూ టిఫిన్ తిని కాఫీ తాగారు. కానిస్టేబుల్ గురునాథం కూడా కాస్త దూరంగా కూర్చుని కాఫీ టిఫిను సేవించి వాళ్ల మాటలు పూర్తిగా విన్నాడు. వెంటనే బయటకొచ్చి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి శ్రీకుమార్కి ఫోన్ చేసి చెప్పాడు తాను విన్న విషయాలన్నీ. శ్రీకుమార్ సింధూరని పిలిచాడు ఫోన్లో.
మిస్ సింధూరా, మీరు కన్నాగాడిని పట్టుకోవడానికి గోవా వెళ్ళండి. వాడికి ఆ నీలిరంగు పుస్తకం ఎలా తెరవాలో తెలియడంతో పాటు ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు తెలుసు. రంగనాథానికి ప్రకాశరావుకి వాడు కుడి భుజం, అంచేత ఆ భుజం మనం పట్టుకోవాలి. బాగుంది. వాడు ఎలా ఉంటాడో, ఏ ప్రాంతం వాడో, వాడి మాట తీరు ఎలా ఉంటుందో మనకి తెలియకుండా గోవా వెళ్ళి ఎలా పట్టుకోను? ఎవరిని పట్టుకోను? అడిగింది సింధూర. వాడి రూపురేఖలు ఎలా ఉంటాయో మనకి తెలియవు. అయినా మనం పట్టుకోవాలి. ఎలాగంటే గోవాలో ఉన్న హోటళ్లు, టూరిస్టు హోంలు అన్నింటినీ చెక్ చేసి పట్టుకోవడం తప్ప మనకి మార్గం లేదు. అతగాడు ఏ చోట దిగుతాడో అక్కడ వలవేసి పట్టాలి. ప్రతి అడ్రస్ పరిశీలించాలి. అప్పుడు అతగాడు దొరకపోడు. ప్రకాశరావుని ఫాలో అయిన కన్నాని తెలుసుకోలేకపోయాడన్నమాట గురునాథం, అంది సాలోచనగా సింధూర. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కన్నాగాడికి డబ్బు మధ్యవర్తుల ద్వారా పోతుంది గాని ప్రకాశరావు, రంగనాథమో స్వయంగా తీసుకువెళ్ళిచ్చి రిస్కులో పడరు. ఎందుకంటే మనం మన జాగ్రత్తలో ఉండి ఎక్కడ వలవేసి పడతామో అన్న భయం ఉండనే ఉంటుంది, అన్నాడు శ్రీకుమార్. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? వంటవాడిది హత్యో, ఆత్మహత్యో, మామూలు మరణమో మనకింకా తేలవలసింది. ఒకవేళ హత్య అయితే అతన్ని ఎందుకు హత్య చేశారు? వంటవాడిని హత్య చేయాల్సిన అవసరం ఏంటి? ఇది తేలాలిగా. తేలుతుంది. వంటవాడి శరీరం మీద ఎక్కడా ఏ విధమైన దెబ్బలు లేవు. కత్తిపోట్లు, తోటాలు ఏమీ కనిపించలేదు. అయితే అతని మీద చేసిన ప్రయోగం వల్లే అయ్యుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రయోగమా? అంది సింధూర ఆశ్చర్యంగా. అవును, నీకు చెప్పడం అప్పట్లో కుదరలేదు. వాళ్ల శరీరంలో బ్రోమైడ్ శాతం చాలా అధికంగా ఉంది. మీకు తెలుసుగా, ప్రతి మనిషి రక్తంలో ఎంతో కొంత బ్రోమైడ్ ఉంటుందని. అంటే 100 mlకి 3 mg ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువైతే మత్తు ఆవహించడం, స్పృహ పోవడం, చివరికి చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ బ్రోమైడ్ శాతమే శ్రీశైలపతికి కూడా పెంచడం జరుగుతూ వచ్చింది. అయితే అది మరో 2-3 రోజులు సాగుంటే శ్రీశైలపతి ఎలాగో పోయేవాడని నిన్న నేను అన్నదందుకే. మీరు విన్నారు కదా. వెనకే అపర్ణ గారికి, వంటవాడికి ఈ బ్లడ్ టెస్టింగ్ చేయించాము. బ్లడ్ సీరంలో ప్రొటన్సీని ట్రైక్లోరిక్ యాసిడ్ తో విడదీసి గోల్డ్ క్లోరైడ్ స్టాండర్డ్ సోడియం సొల్యూషన్ తో బ్రోమైడ్ పోల్చి చూస్తే వాళ్ల శరీరంలో చాలా శాతమే ఉంది. వంటవాడికి చాలా అధికంగా ఇచ్చి అతన్ని చంపేసి ఉంటారని నా అనుమానం. ఒక విధంగా ఇది హత్యే. ప్రూఫ్ కాని హత్య అని అనను గాని అది హత్య అని సామాన్యులెవరికీ తెలియని హత్య. పోస్ట్ మార్టం డాక్టర్ రిపోర్ట్ సాయంత్రానికి వస్తుంది. నా అంచనా కరెక్ట్ అయితే అదే వస్తుంది రిపోర్ట్. మై గాడ్ అనుకుంది సింధూర. వీళ్ళకి బ్రోమైడ్ గురించి తెలిసిందంటే అంతో ఇంతో సైన్స్ లో పరిజ్ఞానం ఉండాలిగా. అంత సైన్స్ తెలిసిన గొప్ప వ్యక్తి ఈ బిల్డింగ్ లో ఎవరు? సాలోచనగా అంది సింధూర. డిగ్రీ హోల్డరు ఈ బిల్డింగ్ లో అపర్ణ మట్టుకే. రంగనాథం, ప్రకాశరావులు కాలేజీ చదువులు వెలగబెట్టిన వారు కాదు, అన్నాడు శ్రీకుమార్. అయితే అపర్ణైనా కావాలి, లేదా ఏ సైన్స్ తెలిసిన వ్యక్తి సాయంతో అయినా మరొకరు చెయ్యొచ్చు. అయితే ఆ సైన్సు మేధావెవరు? అతన్ని సాయం పట్టుకుని కార్యం సాధించుకున్న అతి తెలివిమంతుడెవరు? సింధూర ఆలోచిస్తోంది. మీరు అర్జెంటుగా గోవా బయలుదేరాలి. తగిన ఏర్పాట్లు నేను చేస్తాను. సరిగ్గా మీరు 1 గంటలో మా పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారా? అది అంత మంచిది కాదనిపిస్తోంది. నేను అప్సరా సినీ థియేటర్ దగ్గర ఉంటాను. మీరక్కడికి వస్తే మంచిది. మీరు సివిల్ డ్రెస్ లో రండి, అంది సింధూర. ఓకే అంటూ శ్రీకుమార్ ఫోన్ పెట్టేశాడు. సింధూర ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది. ఈ రాత్రికి ఇక్కడుండి ఆ గది వ్యవహారం పరిష్కరించాలనుకుంది. హంతకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడేలా లేదు. గోవా వ్యవహారం తేల్చుకోవాలి. కన్నా అనే పేరు గల వ్యక్తి, అది అసలు పేరు ఉండకపోవచ్చు. వేరే మరో పేరు ఉండి కన్నగా పిలువబడుతూ ఉండొచ్చు వీళ్ళ చేత. అది బహుశా వీళ్ళు పెట్టుకున్న పేరే అయ్యుంటుంది. అసలు పేరు ఎవరికీ తెలియకుండా ఇప్పుడు ఇతగాడు తన ఒరిజినల్ నామధేయంతో గోవాలో హోటల్ రూమ్ తీసుకుంటే తను ఎలా పట్టుకోవాలి? కనీసం వయసు, మనిషి పలానా విధంగా ఉంటాడని ఏమాత్రం ఐడియా లేదు. అది ఎలా సాధించాలి? ఆలోచిస్తూనే తన పనులు చూసుకోసాగింది సింధూర. అరగంటలో అన్నీ రెడీ చేసుకుంది. అపర్ణ గదిలోకి వెళ్ళింది. అపర్ణ ఏదో రాసుకుంటూ కనిపించింది. ఏంటి రాస్తున్నారు అని అడిగింది సింధూర కూర్చుంటూ. ఏం లేదు, ఒక నవల రాస్తున్నాను. అది మధ్యలో ఆగిపోయింది. ఏదో మూడొచ్చింది, 4 పేజీలు రాద్దామని కూర్చున్నాను, అంది అపర్ణ కాగితాలు పక్కన పెడుతూ. రంగనాథం మీ వారి దగ్గర ఏం పని చేస్తుండేవాడు? ఏవో లెక్కలు చూస్తుండేవాడు. చాలా వరకు తప్పుడు లెక్కలే అతనివి. అందుకని చాలా వరకు పై ఎత్తున నేను చూస్తుండేదాన్ని. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడో మీకు తెలుసా?
ఏం చేస్తున్నా నేను పట్టించుకోవడం మానేశాను. ఎందుకని? ప్రయోజనం లేదని గ్రహించి వాళ్ళందరూ ఇక్కడ సరిగ్గా ఉండరు. వాళ్ళు బయటకు నడిచే అవకాశం లేదు. ఈ కేసు గొడవ తేల్తే నేనేం వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంది అపర్ణ. ఒకసారి మీ అకౌంట్స్ నేను చూడొచ్చా అడిగింది సింధూర. అవన్నీ రూమ్ నెంబర్ 5లో ఉంటాయి. అవి కిందంతస్తులో ఉంటాయి. తాళాలు ఇవ్వో తీసుకోండి అంది అపర్ణ. ఆ తాళాలు అందుకుంది సింధూర. చూడండి అపర్ణ గారు, మీకు కన్నా అనే వ్యక్తి తెలుసా? అతన్ని మీరెప్పుడైనా చూసారా? కన్నా? ఆ పేరు గలవారెవరూ ఎప్పుడూ కలుసుకోలేదు నన్ను. పోనీ మీ వారిని గాని, రంగనాథం ప్రకాశరావు గారిని గాని కలుసుకున్నాడేమో తెలుసా? బాగా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కోసం వచ్చే వాళ్ళందరినీ గుర్తు చేసుకోండి. అపర్ణ 5 నిమిషాలు ఆలోచించి, ఒక వ్యక్తి చామనచాయి రంగు 30-32 సంవత్సరాలు ఉండొచ్చు. వేలికి 4 ఉంగరాలు పెట్టుకుంటాడు. మధ్య ఉంగరం ఖరీదైన డైమండ్. హిందీ, తెలుగు, ఇంగ్లీషు కలిపి మాట్లాడుతుంటాడు. అతను టూరిస్టు బస్సులు, యాత్రా స్పెషల్స్ నడుపుతుంటాడని, పేరు సత్యనారాయణ వరప్రసాద్ అని, ప్రసాద్ పేరుతో నడుపుతుంటాడని రంగనాథం ఒకసారి మా ఇద్దరికి పరిచయం చేశాడు. మమ్మల్ని ఉత్తరదేశ యాత్రలకు రమ్మని ఆహ్వానించాడు. ఆ తర్వాత అతను నాకు కనిపించలేదు అంది అపర్ణ. సింధూర ముఖం మల్లెపువ్వులా వికసించింది. ఇతగాడే కన్నా ఎందుకు కాకూడదు అని అనిపించింది. ఎన్నాళ్ళ కిందటో చెప్పగలరా? బహుశా 2 సంవత్సరాలే ఉండొచ్చు. మెనీ థ్యాంక్స్. నేను మద్రాసు వెళ్ళిపోతున్నాను ఈరోజు. మీ ఆతిథ్యానికి నా కృతజ్ఞతలు అంది సింధూర నమస్కరిస్తూ. మీకు నేనే కృతజ్ఞతలు చెప్పాలి. ఆ రాత్రి జరిగిన సంఘటనలో నా ప్రాణం కాపాడినందుకు అంది అపర్ణ తిరిగి నమస్కరిస్తూ. నేను ఆ వ్యక్తిని పేల్చాను. గుండు ఆ వ్యక్తి భుజంలో దూసుకుపోయింది. ఆ గాయం తగిలిన వ్యక్తి ఎవరో మీరు గమనించారా? ఆ గాయం కట్టు ఎవరుకుంటే వారిని మనం దోషిగా అరెస్టు చేయొచ్చు అంది సింధూర. రంగనాథానికి, ప్రకాశరావుకి కట్టేం కనిపించలేదు మరి. బహుశా ఆ వ్యక్తి గడ్డల పారిపోయి ఉంటాడనుకుంటాను. ఆ పద్ధతిలో ఏ కిరాయి గుండా అయినా కావచ్చు అంది అపర్ణ. ఆలోచిద్దాం. శ్రీకుమార్ గారికి ఈ విషయాలు తెలియజేశారా? లేదు. చెప్పాలనుకుంటూ ఉండగానే పులి మీద పుట్రలా వంటవాడు చనిపోవడంతో ఏం తోచడం లేదు అంది అపర్ణ దిగులుగా. అతని కొంట్లో బాగలేదని తెలిసినప్పుడు వంటవాడిని మీరు ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లలేదు? డాక్టర్ని ఎందుకు పిలిపించలేదు? వాడు ఏదో టైంలో వచ్చి వంట చేస్తున్నాడు, పెడుతూనే ఉన్నాడు, అందుకే పట్టించుకోలేదు. డాక్టర్కు ఫోన్ చేయడానికి ఫోన్ లేదుగా అని ఊరుకుంది అపర్ణ. ఆమెకింక చెప్పడం ఇష్టం లేదని గ్రహించింది సింధూర. సరే నేనొస్తాను అంటూ లేచింది సింధూర. విష్ యూ ఆల్ ద బెస్ట్ అంది అపర్ణ. ఎందుకు? మీ పరిశోధన తప్పకుండా ఫలించాలని నవ్వింది అపర్ణ గడుసుగా. సింధూర ఆమె కేసి ఒకసారి చూసి తనలో తనే నవ్వుకుంటూ బయటకొచ్చింది. అపర్ణ తనని రచయిత్రిగా నమ్మడం లేదని, ఎవరో డిటెక్టివ్ అనుకుంటోందని గ్రహించి ఆమె తిన్నగా అప్సరా థియేటర్ దగ్గరకు వచ్చేసరికి అప్పుడే వస్తున్నాడు శ్రీకుమార్. వచ్చారా? మీరు ఫ్లైట్ మీద బయలుదేరాల్సి ఉంటుంది. హైదరాబాద్లో మీకు అన్ని వివరాలతో టికెట్ రెడీ చేశారు. ఇప్పుడు మీరు కారులో హైదరాబాద్ వెళుదురుగాని అన్నాడు శ్రీకుమార్. ఇంతకీ కన్నాన్ గురించి వివరాలు ఏమన్నా దొరికాయా అని అడిగింది సింధూర. వివరాలంటూ మనకి ప్రత్యేకంగా అందం. వెనక మెటాడోర్ వ్యానని మేం పట్టుకున్నప్పుడు కారు డ్రైవర్ని అరెస్టు చేశాం. అతని పేరు భద్రం. అతను తన వ్యాన్లో వ్యక్తుల గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఒక అతనికి ఔడుకాలు, కర్రతో నడుస్తున్నాడని, ఒక వ్యక్తికి ఉంగరాలు ఉంటాయని మాత్రం తెలిసింది. ఆ ఉంగరాల వ్యక్తి చామన ఛాయ. 30 పైన 40 లోపు వయసుంటుందని, ఆ రెండో అవిటి వ్యక్తి ఇంచుమించు కాస్త తక్కువగా అదే రంగులో ఉంటాడని తెలుస్తోంది అన్నాడు శ్రీకుమార్. యా అంది సింధూర హుషారుగా. వాట్ మేడం అన్నాడు శ్రీకుమార్ ఆసక్తిగా. శ్రీమతి అపర్ణ గారు రంగనాథంతో ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడని, అతను యాత్రా స్పెషల్స్, టూరిస్టు బస్సులు నడుపుతుంటాడని, పేరు సత్యనారాయణ వరప్రసాద్ అని, ప్రసాద్ పేరుతో అవి నడిపిస్తుంటాడని, అతని వేళకి 4 ఉంగరాలున్నాయని, అందులో ఒకటి ఖరీదైన డైమండ్ అని చెప్పింది. నాకెందుకో అతనే కన్నాయి ఉంటాడని అనుమానం అంది సింధూర. శుభం. అయితే మీరు ఈ కేసును సాల్వ్ చేశారన్నమాటే. అతగాడిని గురించి ఏ కాస్త వివరాలు దొరికినా మీరు రాకెట్లా దూసుకుపోతారని నాకు తెలుసు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఆనందంతో శ్రీకుమార్. థ్యాంక్ యూ. మీరి రాత్రికే ఆ బిల్డింగ్ మీద నిఘా వేసి ఉంచండి. శ్రీశైలపతి గదిలో ఏవో రహస్యాలున్నాయి, అవి మనం ఛేదించాలి అంది సింధూర. కష్టం. లోపలికి మీలా అపర్ణ గారికి రచయిత్ర అంటూ మస్కా కొట్టి ప్రవేశించడం నాకు ఇంపాసిబుల్. అయినప్పటికీ ప్రయత్నిస్తాను అన్నాడు శ్రీకుమార్. నేను రచయిత్రినని ఇప్పుడు ఆవిడ నమ్మడం లేదులేండి. ఇంతలో కారొచ్చి ఆమె ముందు ఆగింది.
ఎక్కండి. హైదరాబాద్కి ఎంత త్వరగా చేరితే అంత మంచిది అన్నాడు శ్రీకుమార్. సింధూర కారులో కూర్చుంది. శ్రీకుమార్ చెయ్యి ఊపాడు. సింధూర కూడా చెయ్యి ఊపింది. కారు హైదరాబాద్ వైపు దూసుకుపోసాగింది. గోవా అనగానే మనందరికీ స్ఫురణకొచ్చేది చక్కని బీచ్లు, అడుగడుగునా దర్శనమిచ్చే హిప్పీలు, యేసుప్రభు పరిశుద్ధతను ప్రతిబింబింపజేసే చర్చీలు. ఇవి కాక పచ్చని పంట చేలు, ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు, ఇళ్లల్లోనే చెట్లు, చెట్ల మధ్య ఇళ్ళు అన్నట్టు ఉండే పచ్చని ప్రకృతితో శోభాయమానంగా ఉంటుంది. మహా త్యాగధనుడు, శ్రీరాముని ప్రియ సోదరుడు అయిన భరతుని వంటి ఉన్నత వ్యక్తికి భార్య అయ్యి తను పోయినా తను 10 మందికి ఉపయోగపడాలన్న ఆశతో నదిగా మారిన మాండవి వంపులు తిరుగుతూ, వయ్యారాలు పోతూ, గలగలా ప్రవహిస్తూ జువారీ నది తోడుగా గోవా అందాలను ద్విగుణీకృతం చేస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ వెళ్ళాలి అన్న తహతహ చూసిన వారికి కలుగుతూనే ఉంటుంది. సువర్ణ రేణువులు వెదజల్లుతున్నట్టు మెరిసే సముద్ర తీరాలు, దేశ విదేశీయుల జనసందోహంతో విదేశంలో ఉన్నామా అన్నట్టు, ఏదో విదేశానికి పోయినట్లు అనుభూతి కలిగించే వాతావరణం. పోర్చుగీసు వారి వలస, వారి పరిపాలన, ఇవన్నీ గోవాలోని ప్రత్యేకతలు. ఈ ప్రత్యేకతలు వేలార్చుకున్న ఈ గోవాని చూస్తున్నప్పుడు ఇంత అందమైన ప్రదేశం మన దేశంలోనే ఉందా అని ప్రతి భారతీయుడు ఆశ్చర్యపడే రమణీయత వేలార్చుకున్నది గోవా. గోవా ముఖ్యపట్నం పనాజీ దాటి మాండవీ నది ఒడ్డు నుంచి పోతుంటే రిబాందర్ తగులుతుంది. అక్కడికి చేరేసరికి దివార్ కొండ మీద కోట్లా కనిపిస్తోంది ఒక కట్టడం. ఈ దివార్ ద్వీపం మాండవీ నదిలో లంగరు వేసుకుని నిలబడ్డ పెద్ద పడవలా ఉంటుంది. సాయంత్రం 4 గంటలైంది. అది ఒబరాయ్ ప్రిన్సెస్ గెస్ట్ హౌస్. అది గోవా సముద్రపు ఒడ్డున ఏటవాలుగా ఉరిగిపోయినట్టు కనిపించే కొబ్బరి చెట్ల మధ్య ఇసుకలో నిర్మింపబడింది ఆ గెస్ట్ హౌస్. అందులో దిగిన సింధూర తన 2 కళ్ళనే 2000 కళ్ళుగా చేసుకుని వెతుకుతోంది కన్నా కోసం. లోపల రూంలో కూర్చుని కాటేజీకి ఒక పక్క అమర్చిన గ్లాస్ విండోలోంచి సముద్రాన్ని తదేకంగా చూస్తోంది. డిఐజీ పుణ్యమాని ఇంతవరకు అన్నీ బాగానే జరిగాయి. కానీ ఇక ముందు జరగవలసినవే ఎంతకీ ఒక కొలిక్కి రావడం లేదు. ఇక్కడున్న అందరి అడ్రస్లు ఆమె ఇంచుమించుగా పరిశీలించడం పూర్తయింది. కానీ ఎవరూ తనకి అనుమానాస్పదంగానూ తనకి సుపరిచితమైన పేర్లతోనూ కనిపించలేదు. ఇక్కడ పేరు మార్చుకున్నాడా లేక గోవాని తనని దారి తప్పించి వేరే చోటికి చెక్కేశాడా అన్నది ఆమెని వేధిస్తున్న సమస్య. అలా చూస్తున్నంతలో దూరంగా కొబ్బరి చెట్లకు వేసిన ఉయ్యాలలో శృంగారాన్ని ఒలికించే 2 స్త్రీ పురుషులు కనిపించారు. ఆ మగ వ్యక్తి చెయ్యి గాలిలోకి లేచినప్పుడు ఉంగరం తళుక్కుమంది. ఆ కాటేజీలో నెంబర్ 14లో ఒక ఫోటోగ్రాఫర్ దిగింది. ఆ పక్క కాటేజీలో ప్రముఖ మోడల్ మాళవిక తివారీ ఉంది. శీతల పానీయాన్ని తాగుతుంటే అందులో ఉండే ఆనందాన్ని, తీయదనాన్ని, చక్కని రుచిని కళ్ళతోనే చూపించే గొప్ప ఫోటోగ్రాఫర్, టీవీ మోడల్ ఆమె. టీవీలో ఫ్రూటీ, మ్యాంగో జ్యూస్ అంటూ మామిడి పండు సౌరభం, రుచి అంతా ఆమెగా మనకి నటించి చూపే చక్కని ఆర్టిస్ట్ మాళవిక తివారీ. 14వ నెంబర్ కాటేజీలోని గొప్ప ఫోటోగ్రాఫర్ ఎన్ఎం వాడియా అని తెలుసుకోగానే సింధూర చాలా ఆనందించింది. ఆమె ఒక టీవీ సీరియల్ నిమిత్తం గోవా వచ్చిందని తెలుసుకుంది. తానిలా కూర్చునే కంటే నలుగురు మధ్య తిరగడమే చాలా ఉత్తమమని, ఒకవేళ కన్నా ఏ హోటల్లో మారు పేరుతో దిగినా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం తిరగక తప్పదని ఆమె కనిపించింది. వాడియా షూటింగ్ ముగించుకునొస్తూ కొబ్బరి చెట్లకు కెమెరా ఫోకస్ చేయడం గమనించింది సింధూర. తన వేషం కొద్దిగా మార్చింది. ఇక్కడ గోవాలో అడుగడుగునా దర్శనమిచ్చేది హిప్పీలే. ఆ హిప్పీ వేషంలోనే కన్నా తిరుగుతున్నాడేమో ఇక్కడ అని ఆమె అనుమానం. వాడియా ఆ ఇద్దరినీ ఫోటో తీసిందా అన్న ఆలోచన ఆమెలో చోటు చేసుకుంది. ఎన్ఎం వాడియా అంటే చాలా అసమాన యువతి. ఆమె 20 ఏళ్లుగా మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఫోటోగ్రాఫర్. బొంబాయిలోని విక్టోరియా టెర్మినస్లో ఉన్న ఒక పెద్ద స్టూడియో ఆమె స్వంతం. ఆమె దగ్గర 3 ఫోటోగ్రాఫర్లు పనిచేస్తుంటారు. ప్రతి వ్యక్తి జీవితము క్షణక్షణం పోరాటాలతో నిండే ఉంటుంది అన్నట్టు 30 సంవత్సరాల క్రిందట టికెట్ లేకుండా జర్మనీలో తయారు చేసిన రోలికార్డ్ కెమెరా చేత్తో పట్టుకుని ఒక అతి సామాన్యమైన యువతి బొంబాయి నుంచి బయలుదేరే ఒక రైల్లో ఎక్కింది. శరవేగంతో పోతున్న ఆ రైలు ఒక స్టేషన్లో ఆగింది. టికెట్ కలెక్టర్ ఎక్కగానే ఆ రైలు కదిలింది. ఆమె గుండె దడదల్లాడింది. టికెట్ అని గద్దించాడతను. కానీ ఆమె భయపడలేదు. పక్క స్టేషన్లో టికెట్ కలెక్టర్ను ఒక ఫోటో తీసుకుంది. త్వరలో ఫోటో పంపిస్తానని ఆమె నుంచి హామీ తీసుకుని అప్పుడు వదిలాడా టీసీ.
ఆమె పేరే ఎన్ఎం వాడియా. ఆమె ఈనాడు తన కింద ముగ్గురు ఫోటోగ్రాఫర్లను పెట్టుకుని తన స్వార్జితంతో స్వంతంగా స్టూడియో నిర్మించుకుంది. ఆమె మహారాష్ట్ర ప్రభుత్వ ఫోటోగ్రాఫర్. ఎన్నో ఆఫర్లు ఆమెకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం, బొంబాయి దూరదర్శన్ సంయుక్తంగా నిర్మించదలిచిన భారతదేశపు చారిత్రక ప్రదేశాలు, ప్రముఖ పర్యాటక కేంద్రాలు అన్న అంశంపై నిర్మిస్తోన్న టెలిప్లే షూటింగ్ నిమిత్తం వచ్చిందామె. పోర్చుగీసు వారి పరిపాలనలో ప్రముఖ స్థానం వహించిన గోవాపై గోవా టూరిజం శాఖ వారు నిర్మిస్తున్న ఎపిసోడ్స్లో యాక్ట్ చేయడానికి వచ్చింది మాళవికా తివారీ. గోవాలో ఉన్నాడో లేదో అని సందేహించాల్సిన పని లేకుండా గోవాలోనే ఉన్నాడు కన్నా. అతను తన పేరును చినకాశీరాంగా మార్చుకున్నాడు. అయితే పెద కాశీరాం అనేవాడు కూడా ఒకడున్నాడు అని ఇతరులకు తొందరగానే అనుమానం వస్తుంది. మార్చి నెల ఎండ ఆకురాల్చుతున్న అడవుల్లో పొగలు కక్కిస్తోంది. అక్కడి కొండలు ఇనుము, మాంగనీస్ ఖనిజాలను తనలో దాచుకుని మధ్య మధ్య మండిపోతూ నల్లగా మారిపోతూ ఉంటాయి. దీవారికి ఉత్తరాన మాండవీ నది పాయ అవతల ఒడ్డున చిన్న ద్వీపం ఉంది. దాని పేరు షోకాన్. ఈ చిన్న ద్వీపానికి ఎవరూ వెళ్లరు. కారణం అక్కడ దెయ్యాలున్నాయని భయమే. దాన్ని దెయ్యాల ద్వీపం అని కూడా అంటారు. ఆ ద్వీపం దేవార్ నుంచి చూస్తే ఒక చిన్న అడవిలా కనిపిస్తుంది. అది కొన్ని వందల ఏళ్ల క్రితం క్రిస్టియన్ ఫాదరీలను తయారు చేసే కేంద్రం. దానికి ఆనుకొని బాగా పాడుపడిపోయిన చర్చి ఉండేది. దానికి పెద్ద సొరంగం ఉందని, ఆ సొరంగంలోంచి వెళితే పాత గోవా చేరొచ్చునని అంటూ ఉంటారు. ఈ దీవార్ ద్వీపం బలమైన తల్లిపాలతో ముద్దుగా పెరిగిన బిడ్డలా ఎప్పుడూ పచ్చగానే కనిపిస్తోంది. ఈ ద్వీప వాసులకు వేసవి ఉండదట. మాండవీ నదిని తాకేసరికి ఎంత వేడి చల్లబడిపోతూ ఉంటుందట. వాడియా ఆకాశానికేసి చూస్తూ ఏదో ఆలోచిస్తూ కనిపించింది. నమస్తే. సింధూర పలకరింపుకి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది వాడియా. ఆమె కళ్ళల్లో రవంత చికాకు కనిపించింది. బహుశా తను తీయబోయే గొప్ప షాట్ను ఆమె ఊహల్లో ఊయల్లోకి నీయకుండా అడ్డం పడినందుకు కావచ్చు. అది గ్రహించిన సింధూర, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఐఎమ్ పోలీస్ ఆఫీసర్ అంది చిరునవ్వుతో. వాడియా ఆమె కేసి ప్రశ్నార్థకంగా చూసింది. నేను ఒక పని మీద ఇటొచ్చాను. మీరింతవరకు షూట్ చేసిన క్యాసెట్ వేస్తారేమో చూద్దామని వచ్చాను అంది సింధూర. ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలిపోయింది. రేపు ఉదయం ఇక్కడ కొన్ని సీన్లు చిత్రీకరిస్తాం. అవి పూర్తయ్యాక ఏదో టైంలో తీసినవి ట్రైల్ వేసి చూసుకోవాలి అన్నది అసిస్టెంట్ ముందు పెడితే దాన్ని పరిశీలించి ఏ టైంలో వేసి చూడాలో నిర్ణయిస్తాను. ఎనీహౌ, మీకు మీ వృత్తికి, నాకు నా వృత్తికి పూర్తి విరుద్ధం. దీన్ని మీరు కోరడంలో నాకు ఆశ్చర్యంగా ఉంది. ప్రత్యేకంగా పనిగట్టుకుని రావడంలో ఆంతర్యం ఉండాలిగా. సింధూర మాట్లాడలేదు. ఆ క్యాసెట్లు చూపించడం ఆమెకిష్టం లేదని అర్థమైంది. అయితే తను అనుకున్నట్లు ఆ క్యాసెట్లో అవి ఉండాలని కూడా రూల్ లేదుగా. అయితే రేపు మీరు చిత్రీకరించే సన్నివేశాలేంటి? అది ఆల్బమ్ చూడండి కావాలంటే అంటూ లేచింది వాడియా. ఆమె షార్ట్ డివిజన్ పేపర్ పక్క టేబుల్ దగ్గర కూర్చుని పరిశీలిస్తోంది. సింధూర యువతలకొచ్చి షాక్ కొట్టినట్టు ఆగిపోయింది. వాడియా అసిస్టెంట్ మెహతా ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అతని చేతి వేళ్లకున్న ఉంగరాల్లో ఒకటి దగద్దయామానంగా మెరిసిపోతోంది. అపర్ణ వర్ణించిన రూపం, శ్రీకుమార్ భద్ర నుంచి సేకరించిన రూపం, ఆ రెండు మానవాకృతి ధరించినట్లు నిలబడి ఉండడంతో ఇతనే కన్నాయి ఉంటాడని అర్థమైంది సింధూరకి. అయితే అతని వెనక ఒక ఆముంది. ఆమె రూపం చూస్తే కేరళ యువతిలా ఉంది. కొబ్బరి చెట్ల మధ్య ఊయలలుగుతూ రొమాన్స్ నడిపింది వీరేనని గ్రహించింది సింధూర. కన్నా సింధూరం చూశాడు. ఈమెను ఎక్కడో చూశానే అని ఆలోచనలో పడ్డాడు. సింధూర అతన్నే మరొకసారి చూసి తన కాటేజీలోకి వెళ్లిపోయింది. గోవాలో విదేశీయులకి సన్బాత్ అంటేను, సముద్ర స్నానం అంటేను, ఇసుకలో నగ్నంగా పడుకోవడం అంటేను చాలా ఇష్టం. ఆ సంగతి అందరికీ తెలుసు. అయితే ఆ సీన్లు ఎలా తీయాలి, జుగుప్సాకరం కాకుండా చూసేవారికి అన్న తాపత్రయం డైరెక్ట్ చేస్తోన్న 2 వెరైటీ ఫోటోగ్రాఫర్లకు ఉంది. గోవా పేరు చెప్పి అవి వదిలేస్తే సంపూర్ణత కలగదు. ఆ విషయం విధిగా క్యాసెట్లో ఉంచాలి. అది ఎలా తీయాలి అన్నది పేపర్ మీద డివిజన్ చేయసాగింది వాడియా. చారిత్రక ప్రదేశంగా ప్రశస్తి ఉన్నంత వరకు షాట్స్ తీయడం అయిపోయాయి. ఇక మిగిలింది కాస్తే ఉంది. అది పాత గోవాలని క్రెదడ్రల్, వాస్కోడిగామా గేట్లోంచి మాండవీ నది ఒడ్డు షాట్ తీయడం ఒకటి మిగిలిపోయింది. అది అయిపోగానే సముద్ర తీరం, విదేశీయులు ఆనందంతో కీరంతలు కొట్టే సన్నివేశం చిత్రీకరణతో తన షెడ్యూల్ పూర్తయిపోతుంది. ఇక్కడే సన్బాత్, సముద్ర స్నానాలు అతి జాగ్రత్తగా తీయాలి. నగ్న నృత్యం చూసేవారికి ఎబ్బెట్టు కాకుండా మెయిన్ పాయింట్ ప్రతిబింబించేటట్టు తీయాలి.
టూరిజం శాఖ వారు తీస్తున్న పద్ధతి మరో విధం. వారు తీసేదంతా అక్కడ చూడవలసినవి, అక్కడ దొరికే వసతి గృహాలు, ముఖ్యమైన చర్చీలు. ఒక జంట గోవా సందర్శిస్తున్నట్టుగా వివిధ ప్రాంతాలను వారితోనే కథల్ని తయారు చేశారు. దానికి ఫోటోగ్రఫీ మాళవిక తివారీయే కావడం విశేషం. ఆమె అందులో ఒక పాత్రగా మధ్య మధ్య కనిపిస్తూ ఉంటుంది. కార్యక్రమం మొత్తానికి ఫోటోగ్రాఫర్ ఆమె. సింధూర మెల్లగా సముద్రం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు తను కన్నాని వలవేసి పట్టాలి. అతగాడు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడు. ఆమె ఎవరో ఏంటో తెలుసుకోవాలి. అందుకు వాడియా అసిస్టెంట్ మెహతానే పట్టుకోవాలి. అతనితో వాళ్ళిద్దరూ మాట్లాడిందేమిటో తను తెలుసుకోగలగాలి. మెహతా దగ్గరకు వెళ్ళింది. వాడియాతో అతను షూటింగ్ నిమిత్తం బయలుదేరి వెళ్ళాడు. సింధూర ఎలాగైనా మెహతాని కలుసుకుని తీరాలన్న ఉద్దేశంతో అటు బయలుదేరింది. ట్రాలీ మీద ఆబ్జెక్ట్ కి అభిముఖంగా ఫస్ట్ షాటు, సెకండ్ షాటు, కింద వారి పాదాలు థర్డ్ షాట్. గోవా సముద్రపు ఒడ్డును చూసిన ఆనందం వాళ్ల కళ్ళల్లో కనిపిస్తుంటే క్లోజప్ లో షాట్ తీయడం పూర్తయింది వాడియాకి. ఆ క్లోజప్ లో భుజాల నుంచి వాళ్ల తల భాగమంతా తీయబడింది. వాడియా తీస్తున్న షాట్స్ అవతల వ్యక్తుల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది సింధూర. సన్బాత్ సీన్ లో యాక్ట్ చేస్తోంది కన్నాతో ఉన్న కేరళ ఆమె అని సింధూరకి మరికొద్ది సేపటికి గానీ తెలియలేదు. అయితే కన్నా ఏమైనట్టు? తనని గుర్తించి పారిపోయాడా? ఆలోచనలో పడింది సింధూర. ఇక మిగిలింది గోవా సముద్రపు ఒడ్డున అర్ధనగ్నంగా విదేశీయులు తిరుగుతుంటారని, నగ్నంగా ఇసుకపై పడుకుంటారని, వాళ్ళకి సన్బాత్ అన్నా సముద్ర స్నానమన్నా చచ్చేంత ఇష్టమని దేశమంతా తెలిసిన విషయాన్ని కెమెరాతో తీయడం. దానికోసం ఒక బస్ తెప్పించింది వాడియా. హై యాంగిల్లో లాంగ్ షాట్స్ కొన్ని తీయాలని, అంతకుమించి వేరే పద్ధతి బాగోదని అనిపించింది. విదేశీయుల్లా మారిపోయిన గోవా సముద్ర తీరాన వారి మధ్య పడుకునుండడం. అదే సమయంలో వాడియా లాంగ్ షాట్స్ తీయడం అతను గమనించలేదు. వాడియా కెమెరా రీల్లో చక్కగా భద్రపరచబడ్డాడు కన్నా అంతకు ముందే. ఇది రెండోసారి. సింధూర వాడియా షూటింగ్ పూర్తి చేసుకుందన్న విషయం, ఆ రాత్రి ఆమె తిరిగి బొంబాయి వెళ్లిపోతుందన్న విషయం తెలుసుకుంది. ఎలాగైనా ఆ క్యాసెట్ వేయించి కన్నాని ఫోటో తీసి అది శ్రీకుమార్ కి పంపాలి, లేదా కన్నాని అరెస్టు చేయగలగలుగుతాను. మిస్టర్ మెహతా, నిన్న మీ దగ్గరకు కేరళ యువతితో వచ్చిన వ్యక్తి ఎవరు అని అడిగింది సింధూర. అతను మాకు బస్ కావాలంటే సప్లై చేశాడు. అతను యాత్రా స్పెషల్స్ నడుపుతాడట. పేరు చిన్నకాశీ. ఆమె అతని పార్ట్నర్ అట అన్నాడు మెహతా. మీకింతకు పూర్వం అతనితో పరిచయం ఉందా? లేదు. గోవా వచ్చాక మా యూనిట్ లో పనిచేసే ఒక తెలుగు వ్యక్తి ద్వారా పరిచయం అయ్యాడు. ఫ్రీగా బస్సు సప్లై చేశాడు. మనీ పే చేయబోయినా తీసుకోలేదు. ఆ తెలుగు వ్యక్తిని నాకు పరిచయం చేయగలరా? మెహతా వాచి చూసుకుని 5 నిమిషాల కంటే కుదరదు. మేమన్నీ ప్యాక్ చేసుకుని ఫ్లైట్కి వెళ్ళిపోవాలి అన్నాడు. చాలు, పరిచయమేగా. అతను మరో వ్యక్తిని 2 నిమిషాల్లో వెంటబెట్టుకుని వచ్చాడు. ఇతని పేరు రఘు. మా యూనిట్ లో కొత్తగా చేరారు అంటూ పరిచయం చేశాడు. అతన్ని నకసిక పర్యంతం పరిశీలనగా చూసింది సింధూర. అతనిలో ఆమెను ఆకర్షించింది అతని వేలుకున్న డైమండ్ రింగ్. 4 వేళ్లకు ఉంగరాలు 4 రకాల రాళ్లతో ఉన్నాయి. ఒకటి ఆకుపచ్చ, ఒకటి ముత్యం, ఒకటి ఎర్రరాయి, ఒకటి డైమండ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది. ఫ్రమ్ హైదరాబాద్. మా బావగారి రికమెండేషన్ వల్ల ఈ యూనిట్ లో చేరాను. మీ బావగారు ఏం చేస్తారు? ఆయన గొప్ప ఫిల్మ్ నిర్మాత. తెలుగు, హిందీ చిత్రాలు చాలా నిర్మించారు. మీకు టూరిస్టు బస్సు యజమాని గారు బంధువులా? ఆయన ఎక్కడో ఆంధ్రదేశంలో యాత్రా స్పెషల్స్ నడుపుతారని విన్నాను. ఆయన స్వయంగా ఆంధ్రలో నడిపినా ఆయనకు ప్రతి స్టేట్ లోనూ ఒక బ్రాంచ్ ఉంది. ఎప్పుడు ఎక్కడి నుంచో ఒక పక్క నుంచి అవి నడుస్తూనే ఉంటాయి గాని ఆగిపోవు. టూరిస్టు బస్సులు యాత్రా స్పెషల్స్. ఐసి, ఆయన ఆ పద్ధతిలో గొప్ప క్యాపిటలిస్ట్ అయి ఉండాలి. ఏం సంపాదనలండి. ఆయన సంపాదన ఆయన భార్యమణికే చాలదు అన్నాడు చిరాగ్గా రఘు. ఇంతలో మెహతా రావడంతో మీ అడ్రస్ ఇవ్వండి. ఈసారి ఈ ప్రాంతం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాను అంది సింధూర. అతను అడ్రస్ చెప్పి హడావిడిగా వెళ్లిపోయాడు. ఆ రాత్రికే వాళ్లు ఫ్లైట్ లో వెళ్లిపోయారే తప్ప సింధూరకి ఆ క్యాసెట్ చూపించనేలేదు. ఆ రాత్రి 10 గంటలు దాటాక శ్రీకుమార్కి ట్రంకాల్ చేసింది సింధూర పోలీస్ హౌస్ నుంచి. శ్రీకుమార్ ఆమె ఫోన్ కోసమే కనిపెట్టుకున్నట్లు రెడీగా ఉన్నాడు. కన్నా విషయం, రఘు విషయం టూకీగా వివరించింది. అసలు ఇద్దరూ అనుమానాస్పదంగానే ఉన్నారు. వాడి అలాంటి ఆమె యూనిట్ లో చేరాడంటే అతనికి పెద్ద పొలుకుబడి వెనక నుంచి ఉందన్నమాట యథార్థం అన్నాడు శ్రీకుమార్. అదే, మనం అతన్ని గురించి ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు బయటపడచ్చు. చూడగా ఇది చాలా పెద్ద ర్యాకెట్లా ఉంది. కన్నాగాడు సామాన్యుడిగా లేడు. అతని బ్రాంచీలేమిటో నిజంగా టూరిస్టువే అయితే
అన్ని బస్సులు ఎక్కడి నుంచి సంపాదించగలిగాడు? అతని ఆస్తిపాస్తులేమిటో, అతను ఏ ప్రాంతం వాడో, ఈ వివరాలన్నీ మీరు సేకరించి రేపు ఇదే టైంకి ఫోన్ చేయండి. నేను రేపు రాత్రి 12 గంటలకల్లా కన్నాని అరెస్టు చేసి తీరుతాను అంది సింధూర. శుభం. మీ కృషి ఫలించాలి. మీకోసం తప్పకుండా ఈ వివరాలు సేకరించి రేపు 7-8 గంటల ప్రాంతంలోనే మీకు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీకుమార్. తన అంచనా ప్రకారం కన్నా ఆ నీలిరంగు పుస్తకానికే కాదు, మరెన్నింటికో ప్రాధాన్యత వహిస్తాడు. ఆ రాత్రి ఏ ప్రత్యేకత లేకుండా గడిచిపోయింది. తెల్లవారుతూనే లేచింది సింధూర. తను అతన్ని ఏ విధంగా కలుసుకోవాలి, కానీ అతను ఎక్కడ ఉంటాడని వెళుతుంది? గోవా టూరిజం శాఖకు ఫోన్ చేసింది. ఇక్కడ బస్సు సప్లై చేసేవారు ఎవరన్నా ఉన్నారా అని అడిగింది. చాలా ప్రాంతాలకు మా తాలూకా బస్సులే తిరుగుతూ ఉంటాయి. మీకు దేనికి అవసరమో చెబితే దాన్ని బట్టి మేము సలహా ఇవ్వగలం. సారీ, ఆ బస్సు సప్లై చేసేవారిలో మా ఊరు వ్యక్తి ఒక అతను ఉండాలి. వాళ్ల ఫాదర్తో గొడవపడి ఇక్కడికొచ్చాడు. వాళ్ల నాన్నగారు ఇంకా 1-2 రోజుల్లో పోయేట్టున్నారు. దగ్గరుంటే అతనికి మరి కాస్త ఆస్తి కలిసొస్తుందని జవాబిచ్చింది సింధూర. ఏ బస్సు సర్వీసులో ఉన్నారో పేరు తెలీదా? పేరు తెలిస్తే మీకు ఫోన్ చేయడం దేనికి సార్? నేనే నేరుగా వెళ్లేదాన్ని. అలాగా, మాకు తెలిసిన అడ్రస్లు చెబుతున్నాను, రాసుకోండి. అందులో మీరు ఎంక్వైరీ చేయగలిగితే దొరకచ్చు అంటూ చకచక అడ్రస్లు చెప్పేశాడు. అవి గబగబా షార్ట్ హ్యాండ్ లో రాసుకుంది సింధూర. అతనికి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసింది. తను విడిగా డైరీలో ఆ అడ్రస్లు తిరిగి రాసుకుని కొన్ని ముఖ్యమైన వస్తువులు తీసుకుని తను కోరిన విధంగా మేకప్ అయి బయలుదేరింది బయటకు. అనుకున్నట్టుగానే వంటవాడి మరణాన్ని గురించి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు తీసుకుని శ్రీకుమార్ ముందు లాయర్ విశ్వనాథం ఇంటికి వెళ్లాడు. లాయర్ విశ్వనాథం ఎక్కడికో బయలుదేరబోతూ శ్రీకుమార్ని చూసి వెనక్కొచ్చాడు. శుభమాంటూ పని మీద బయలుదేరుతుంటే ఈ ఇన్స్పెక్టర్ ఎదురొచ్చాడేమిటా అనుకుంటున్నారా అని అడిగాడు శ్రీకుమారు నవ్వుతూ. నేను శుభకార్య నిమిత్తం ఏం పోవడం లేదులేండి, కోర్టుకు వెళుతున్నా. మీ వాళ్లంతా నా మీద కేసు బనాయించారు కదా అన్నాడు విశ్వనాథ్ నవ్వుతూ. అదా, మరి అపర్ణ గారు కూడా కేసు వెయ్యాలిగా, వేశారా? శ్రీకుమార్ ప్రశ్నకి నవ్వాడు విశ్వనాథం. ఆమె గారు ఎందుకో మౌనం వహించింది అన్నాడు విశ్వనాథం. మిస్టర్ విశ్వనాథ్, మీకు చాలా విషయాలు తెలుసు, అయినా మీరు మా డిపార్ట్మెంట్కు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అన్నాడు శ్రీకుమార్ సీరియస్ గా. మీరు అడిగినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను, ఇవ్వందేంటి? అయితే వంటవాడు బ్రోమైడ్ శాతం ఎక్కువై చనిపోయాడు. దాని గురించి మీరు ఏమన్నా చెప్పగలరా? అతగాడికి తెలిసిన రహస్యాలేవో ఉండబట్టి చాలా తెలివిగా చంపబడ్డాడు. ఆ విషయం కూడా మీరు గ్రహించలేకపోయారా? ఎదురు ప్రశ్న వేశాడు విశ్వనాథం. గ్రహించాను, కానీ ఆ రహస్యం ఏమై ఉంటుందా అని ఊహించడానికి ప్రయత్నిస్తున్నాను. పోయిన వాళ్లు పోగా మిగిలిన వారిలో అపర్ణ గారు పోకుండా చూసుకోవడం చాలా అవసరం. ఆమెకి ప్రమాదం ఉందని తెలుసు, అయితే అది ఏ విధంగా అన్నది తెలియడం లేదు. పోలీసు కాపలా ఏర్పాటు చేశాను ఆమెకి. మీ ప్రయత్నాలేవో మీరు చేయండి అంటూ లేచాడు లాయర్. అయితే మీకు తెలిసినా మాకేం చెప్పరన్నమాటేగా. చూడండి మిస్టర్ శ్రీకుమార్, ప్రస్తుతం మీ కేసు తాలూకా వ్యక్తులు నా మీద కేసు పెట్టారు. ఏమైనా నేను చెప్పదలుచుకుంటే కోర్టులో చెబుతాను గాని ఇక్కడ మీకు ప్రత్యేకించి చెప్పవలసిందేమీ లేదు ఖండితంగా అన్నాడు శ్రీకుమార్. మిస్టర్ విశ్వనాథ్, శ్రీశైలపతి గారి వీలునామా డూప్లికేట్ మీ దగ్గర నుంచి చోరీ చేయబడింది. అది మీరు గమనించలేదు, పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు. దాన్ని మీకు పంపిన వ్యక్తి హత్యగావింపబడ్డాడు. ఈ కోణంలోంచి మీరు కూడా నేరస్తుల కిందకే వస్తారు అన్నాడు శ్రీకుమార్. రానియండి, నాకేం భయం లేదు. ఏం కావాలన్నా మనం కోర్టులోనే తేల్చుకుందాం, అక్కడే చెబుతాను నాకు తెలిసిన విషయాలు. శ్రీకుమార్ అతని కేసి ఒకసారి చూసి బయటకు నడిచాడు. అతను తిన్నగా అపర్నింటికి వచ్చేసరికి ముందు వరండాలో రంగనాథం, ప్రకాశరావు, కృష్ణవేణి, గోవిందమ్మ, కావమ్మ అంతా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏమైనా లాయర్ విశ్వనాథం గెలవడం తప్పనిసరి అని అంటున్నారు. చివరకు మనం కోర్టులో దావా వేసి గెలిచేలా లేం రంగనాథం అంటున్నాడు. నేను భార్యని, భార్యకి భర్తాస్తి రాకుండా ఏ కోర్టు తీర్పు చెబుతుందో నేను చూస్తాను గోవిందమ్మ సవాల్ చేసింది. సరే, మనమెందరం ఇన్ని రకాలుగా తల బద్దలు కొట్టుకుంటూ ఉంటే ఆ వగలాడి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. కోర్టులో దావా వేయదా? బొబ్బలు నొక్కుంటూ అడిగింది కావమ్మ. ఎలా వేస్తుంది? అది రెండో పెళ్లంగా వేసినా దానికి ఆస్తి ఎవరిస్తారు? నేనుండగా గోవిందమ్మ ధీమాగా పలికింది. అసలే లాయరవుడు మధ్య ఈ పాటికి లేపేస్తే పోయేది. రంగనాథం మాట వింటూ చటుకున్న లోపలికొచ్చాడు శ్రీకుమార్. ఈ టైంలో వచ్చిన శ్రీకుమార్ని చూసి కాస్త తడబడ్డారంతా. నా మాట విన్నాడా ఏం అనుకున్నాడు రంగనాథం తత్రపడుతూ. చూడండి మిస్టర్ రంగనాథం, లాయర్ విశ్వనాథ్ని లేపేస్తే మీకు ఆస్తి రాదు. అది అనాథ శరణాలయానికి పోతుంది. ఓపిక బట్టి కోర్టులో తేల్చుకోవడమే మంచిది.
తాపీగా అన్నాడు శ్రీకుమార్. ఆ మాట వినగానే నల్లగా మాడిపోయింది రంగనాథం ముఖం. విన్నాడే అని. అబ్బే, ఏదో మాట జారి అంటాను గాని ఒక మనిషిని లేపేంత ధైర్యం నాకు లేదు అన్నాడు రంగనాథం. మీకు లేకపోతే మీ ఆంతరంగిక వ్యక్తులకు ఉండొచ్చు అన్నాడు శ్రీకుమార్. ఆ మాటకు ఉలిక్కిపడి సర్దుకున్నాడు రంగనాథం. అది గమనించినట్టే. ఇంతకీ అపర్ణ గారు ఎక్కడా కనిపించలేదేం అని అడిగాడు శ్రీకుమార్. ఆవిడ గారు ఎక్కడుందో ఎవరికి తెలుసు? మూతి 3 వంకర్లు తిప్పి జవాబిచ్చింది కావమ్మ. ఎక్కడుందో మీకు తెలియకపోతే పైకి వెళ్లి నేనే తెలుసుకుంటాను. మీరంతా ఇక్కడే ఉండండి, మీ అందరితో పనుంది అంటూ పైకి వెళ్ళాడు. అపర్ణ కూర్చుని ఏదో రాసుకుంటోంది. గుమ్మంలో నిలబడ్డ శ్రీకుమార్ని చూసి రండి అంది కాగితాలు పక్కన పెడుతూ. చూడండి, వారం రోజుల క్రితం మీరు 3 రోజులు లేరు. ఎక్కడికి వెళ్లారో చెబుతారా? మా వాళ్ళింటికి వెళ్ళాను. ఆయన పోయారు కదా, నిద్ర చేయాలంటే వెళ్ళి నిద్ర చేసి వచ్చాను. ఏ ఊరు? గుంటూరు. మీ వంటవాడు సహజంగా మరణించలేదు. ఆ సంగతి మీకు చెబుదామని వచ్చాను. ఆ సంగతి నాకు అతని శవాన్ని చూడగానే తట్టింది. అతనికి గత కొద్ది రోజులుగా అస్వస్థతగా ఉంది. డాక్టర్కు చూపిస్తాను రమ్మంటే రాలేదు. డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపిస్తే ఆ రోజు వాడు పరారయ్యాడు ఎక్కడికో. దాంతో వాడికి టెస్టింగ్ చేయించుకోవడం ఇష్టం లేదని, ఒకవేళ వాడు చేయించుకుందామనుకున్నా వాడి వెనక ఏదో బెదిరింపుందని, అందుకే వాడు మాయమయ్యాడని నేను గ్రహించి వాడి కర్మం ఎలా ఉంటే అలా జరుగుతుందని వదిలి ఊరుకున్నాను. ఆ మాటకు తల పంకించాడు శ్రీకుమార్. నేను శ్రీశైలపతి గారి గది సోదా చెయ్యాలి. చెయ్యండి, నాకేం అభ్యంతరం లేదు. ఈ రోజు రాత్రి 10 దాటాక వస్తాను అంటూ లేచాడు. వద్దు, ఆ టైంలో మాత్రం మీరు రావద్దు అంది కంగారుగా అపర్ణ. దేనికి మీకంత భయం? ఇక్కడ అసలు దానికి లేనివన్నీ జోడించే జనాభా ఎక్కువ కనుక మీరు ఏం చేయదలుచుకున్నా పగలే సోదా చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు అంది అపర్ణ. సరే అంటూ కిందకి దిగొచ్చాడు శ్రీకుమార్. అంతా అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు. మీ అందరూ పైన ఎవరి గదుల్లో వారు కూర్చోండి. మిస్టర్ రంగనాథం, పదండి, మీ గది సోదా చెయ్యాలి. ఇదిగో సెర్చ్ వారెంట్ అన్నాడు శ్రీకుమార్. రంగనాథం ముఖం మార్చుకుంటూనే పైకి నడిచాడు. అనుసరించాడు శ్రీకుమార్. అతని గదిలో శ్రీకుమార్ని విశేషంగా ఆకర్షించింది వాల్ క్లాక్. ఈ వాల్ క్లాక్ ఇక్కడికి కాదు కదూ అంటూ చేత్తో పట్టుకున్నాడు. అంతే, కరెంట్ షాక్ కొట్టినట్టయింది. వెంటనే చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. మిస్టర్ రంగనాథ్, యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు శ్రీకుమార్ గంభీరంగా. నన్ను అరెస్ట్ చేయడానికి మీకేం అధికారం ఉంది? అరెస్ట్ వారెంట్ తీసుకురండి అన్నాడు తీవ్రంగా రంగనాథం. సరిగ్గా అదే సమయంలో గోడకు అమర్చిన చిన్న అర తెరుచుకుని అందులోంచి సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ బయటకొచ్చింది. అది పేలగానే చటుకునొంగాడు శ్రీకుమార్. అయితే అప్పటికే ఆలస్యమైంది. అతని భుజం రాసుకుంటూ ఆ రివాల్వర్ వెళ్లి అక్కడ నిలబడ్డ కృష్ణవేణి కాలికి తగిలింది. కృష్ణవేణి గట్టిగా అరిచింది. ఆమె అరుపుకు కావమ్మ, గోవిందమ్మ అంతా వచ్చారు. ప్రకాశ్రావు కాస్త ఆలస్యంగా వచ్చాడు. ఏంటి అంటూ. శ్రీకుమార్ భుజం పట్టుకుని చూడసాగాడు. ఆ అరదగరకు నడిచి వెళ్ళి మఫ్టీలో ఉన్న పోలీసులు రంగనాథం, ప్రకాశరావులు బయటికి పోకుండా అడ్డం నిలబడ్డారు. గోవిందమ్మ అచ్చ తెలుగులో తిడుతూ కృష్ణవేణి కాలికి మూలపడిన చేతురుమాలు తెచ్చి తడిపి కట్టింది. దానిమీద వి అన్న అక్షరం చాకలి గుర్తుగా వేసింది. అది గమనించాడు శ్రీకుమార్. ముందు డాక్టర్కు కబురు చేయండి అంది కావమ్మ. శ్రీకుమార్ తమ డాక్టర్కు ఫోన్ చేశాడు. వెంటనే కిందకి దిగొచ్చాడు. ఆ వెంటనే జీపుని అధిరోహించి స్టేషన్కి బయలుదేరాడు. ఈ గొడవ తర్వాత బయటకొచ్చిన అపర్ణ ఆశ్చర్యంగా గమనించసాగింది. ఏం చెయ్యాలన్నా, ఏం మాట్లాడాలన్నా ఆమెకేమీ పాలు పోలేదు. డాక్టర్ రావడంతో ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా తనక్కడే ఉంటే ఆడిపోసుకుంటారే తప్ప ఫలితం ఉండదని. అయితే ఆ గొడవలు ఎందుకొచ్చాయో మటుకు ఆమెకు అర్థం కాలేదు. హైదరాబాద్ నుంచి డిఐజీ ఫోన్ చేశాడు శ్రీకుమార్కి. శ్రీశైలపతి కేసు ఎంతవరకు వచ్చింది? డిఐజీ ప్రశ్నకు సమాధానంగా అంతవరకు జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా వివరించాడు శ్రీకుమార్. ఆ విషయాలు చెబుతూ సింధూర విషయం, ఆమె పరిశోధన విషయం, రఘు విషయం కూడా చెప్పాడు. ఐసి, మీరు రఘుని బాంబే వెళ్ళి అర్జెంటుగా కలుసుకోండి. సింధూర కన్నా విషయం తెలుసుకుంటుంది. మరి రంగనాథం అరెస్టు విషయం వారెంట్తో వెళ్ళాలిప్పుడు అన్నాడు. అక్కడ ఎవరి మీద మీరు కేసు ఛార్జిషీటు దాఖలు చేయాలన్నా సరైన ఎలబీలు లేవు. అంచేత కోర్టులో మీరు పెట్టిన కేసు నిలబడదు. అసలు రఘుని, కన్నాని పట్టుకుని ఆ నీలిరంగు బౌండ్ బుక్ కోడ్ తెలుసుకుంటే దాన్ని డీకోడ్ చేసి మనం నేరుగా హంతకులను అరెస్టు చేసి శిక్ష వేయించొచ్చు. కోర్టులకు కావాల్సింది సాక్ష్యాలు, మన నమ్మకాలు, మన అనుమానాలు కాదు అన్నాడాయన. అందుకే సార్, ఇన్ని జరుగుతున్నా నేను ఎవరిని అరెస్టు చేయలేకపోతున్నాను అన్నాడు శ్రీకుమార్. కావచ్చు,
కానీ అందరూ మీ ఎదురుగా ఉన్న మీరు సరైన సాక్ష్యం సంపాదించి కనీసం ఒకరినైనా అరెస్టు చేయలేదంటే మన మీద గౌరవం పోతుంది ప్రజలకు. అది మర్చిపోకండి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా హంతకుల్ని పట్టుకోగలగాలి అంటూ హెచ్చరించి ఫోన్ పెట్టేశాడు డీఐజీ. వెంటనే సింధూరకి ట్రంకాల్ చేశాడు శ్రీకుమార్. డీఐజీ చెప్పింది, తనకి జరిగినవి అన్నీ చెప్పేశాడు. వెరీ గుడ్ మిస్టర్ శ్రీకుమార్. ప్రకాశ్రావు, రంగనాథంతో పాటు కన్నాకాక మరో వ్యక్తి కూడా ఈ ముఠాలో ఉన్నాడు. ఆ వ్యక్తి హైదరాబాద్ ఈ పూట చేరుకుని ఫ్లైట్లో బొంబాయి వెళుతున్నాడు. అతను ఫుల్ గ్రే కలర్ సూట్లో వస్తాడు. ఎడమ చేతికి గోల్డ్ రిస్ట్ వాచి ఉంటుంది. అతను మిమ్మల్ని చాలా సులభంగా పసిగట్టి మిమ్మల్ని రఘుని కలుసుకొనీయకుండా ప్రతిఘటించొచ్చు. బీ కేర్ఫుల్. ఇంతకు మించి నేను మీకేమీ చెప్పలేను. కన్నాని ఫాలో అవుతున్నాను నేను అంటూ ఫోన్ పెట్టేసింది సింధూర. శ్రీకుమార్ చకచక అన్నీ సర్దుకుని బయలుదేరాడు. గన్నవరం నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చి బొంబాయి వెళ్లే విమానం ఎక్కాడు. సింధూర చెప్పినట్లుగానే గ్రే కలర్ సూట్లో ఒక వ్యక్తి సిగరెట్ నోట్లో పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. అతను శ్రీకుమార్ని గుర్తించాడు. శ్రీకుమార్ అతన్ని గుర్తించినా తెలియనట్టే ఊరుకున్నాడు. విమానం బయలుదేరింది. ఎయిర్ హోస్టెస్ శీతల పానీయాలు తీసుకునొస్తుంటే గ్రే కలర్ సూటు వ్యక్తి ఆ ట్రైన్ నెట్టుకుంటూ వెళ్ళాడు కావాలనే. అది కాస్త ఒలికి శ్రీకుమార్ షర్టు మీద పడింది. సారీ అంటూ మరో డ్రింకు గ్లాస్ అందించింది ఎయిర్ హోస్టెస్. ముందు ఈ మరకలు కడుక్కోవాలి అంటూ టాయిలెట్కి బయలుదేరాడు శ్రీకుమార్. అతనికంటే ముందే చకచకా వెళ్ళాడా గ్రే కలర్ సూటు వ్యక్తి. అతను బయటకు రాగానే శ్రీకుమార్ లోపలికి వెళ్ళాడు. అతను మరకను కడుక్కుంటూ ఉంటే ఒక పక్క నుంచి సన్నగా వాసన, లైట్గా పొగ వస్తున్నట్టు అనిపించి తిరిగి చూశాడు. ఒక చిన్న బరిణెలాంటి దాంట్లోంచి ఆ వాసన వస్తోంది. అది ఏదో గ్రహించి కంగారుగా తలుపులు తెరిచి బయటకు రాబోయాడు. కానీ ఆ తలుపు రాలేదు, బిగుసుకుపోయింది. ఆ పొగ అంతా వ్యాపించసాగింది. దాంట్లోంచి వాసన చాలా ఘాటుగా వస్తోంది. ఇంకాసేపు ఆ వాసన పిలిస్తే ప్రాణం పోవడం ఖాయం. వెంటనే అతని జేబులో ఉన్న చిన్న మాత్ర తీసి వేసుకున్నాడు. ఆ మాత్ర ప్రభావం 1.5 గంట ఉంటుంది. అది మింగితే ఏ వాసన పనిచేయదు అతని మీద. అది మింగి అలాగే ఉండిపోయాడు. శరీరం అతని స్వాధీనం తప్పింది. నరాలన్నీ బండబారిపోయాయి. వినికిడి శక్తి, గ్రహణశక్తి అన్నీ కోల్పోయి ఒక శవంలా మారిపోయాడు శ్రీకుమార్. టాయిలెట్ గదంతా ఆ పొగ, వాసన దట్టంగా అల్లుకుపోయింది. దాదాపు బొంబాయి ఎయిర్పోర్ట్లో అడుగు పెడుతుండగా శ్రీకుమార్ మామూలు మనిషి అయ్యాడు. అప్పటికా వాసన, పొగ ప్రభావం ఆగిపోయింది. మెల్లగా తలుపు తెరుచుకుని యువతలకొచ్చాడు. అప్పటికా గ్రే కలర్ సూటు వ్యక్తి ఫ్లైట్ దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రీకుమార్కి ఒళ్ళు మండినా చేసేదేం లేక తను ఫ్లైట్ ల్యాండ్ అవగానే కిందకు దిగాడు మెల్లగా. బయటకొచ్చి ట్యాక్సీ మాట్లాడుకుంటూ ఉంటే ఆ వ్యక్తి అక్కడికొచ్చి తను కూడా ట్యాక్సీ మాట్లాడుకోసాగాడు. తను ఏదైనా హోటల్లో దిగడమా, డైరెక్ట్గా రఘు ఇచ్చిన అడ్రస్కు వెళ్లడమా అని ఆలోచనలో పడి చివరకు హోటల్లో రూమ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతన్ని ట్యాక్సీలో వెంబడించసాగాడు ఆ సూట్ వాలా. వెనక నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తే కాస్త కంగారు పడ్డాడు ఆ ట్యాక్సీ డ్రైవర్. నువ్వు భయపడకు, ట్యాక్సీ బాగా స్పీడ్ పెంచు అన్నాడు శ్రీకుమార్. బొంబాయి నగరం అంటే దావూదులకు, దాదాలకు పెట్టింది పేరు. వాళ్ల ముఠాలు వాళ్ళు సామాన్యంగా రోజు ఎక్కడో అక్కడ ఏదో గొడవలో చావడమో, ఇతరులను చంపడమో చేస్తుంటారు. అదంతా మాఫియా గ్యాంగ్గా ప్రసిద్ధి పొందిన వాళ్ళు వరల్డ్ క్రిమినల్స్. వాళ్ళని లా అండ్ ఆర్డర్ ఏం చేయలేని స్థితిలో పడిపోయింది. అంచేత ఆ డ్రైవర్కి ఇలాంటివి కొత్త కాదు. కారుకు ఏ తుపాకీ గుండు తగలకుండా వంకర టెంకర్లుగా నడుపుతూ హోటల్ చేర్చాడు. అతను అనుకున్న దానికంటే ఎక్కువగానే డబ్బు ముట్టజెప్పి రిసెప్షన్ కౌంటర్లోకి వెళ్ళాడు శ్రీకుమార్. అతను సామాన్యంగా బొంబాయి వస్తే ఆ హోటల్లోనే దిగుతాడు. పై అంతస్తులో అతనికి రూమ్ అలాట్ అయింది. రూమ్లోకి వెళ్లి టిఫిన్ ఆర్డర్ ఇచ్చి అలసటగా మంచం మీద వాలాడు. అతను ఏ హోటల్లో దిగింది గుర్తుపెట్టుకుని వెళ్ళిపోయాడు గ్రే కలర్ సూట్ వ్యక్తి. మరో అరగంటకు ఫ్రెష్గా తయారయ్యాడు శ్రీకుమార్. అలా కిందకి దిగి బీచ్ వరకు వెళ్ళొద్దాం అనుకుంటూ బయలుదేరాడు. అప్పుడు సింధూరకు ఫోన్ చేయడం ఎలాగో కుదరదు. దానికి రాత్రి 10 గంటలు దాటాలి. ఆమె కన్నాను పట్టుకోగలిగితే, ఆ నీలిరంగు పుస్తకం తెరవగలిగితే అంతా అందులోనే ఉంటుంది. మిస్టరీ విడిపోతుంది. అటు శ్రీశైలపతి మరణం, ఇటు వాహిని మరణం అన్నీ తేలిపోతాయి. అసలు ఈ కన్నాకి రంగనాథానికి ఏం సంబంధం? తనని వెంటాడుతూ ఆ సూట్ వాలా వస్తున్నాడా లేడా అని పరిశీలనగా చూశాడు శ్రీకుమార్. ఆ ప్రాంతాన అతనున్నట్టు ఎక్కడా కనిపించలేదు. బీచ్ అంతా జన సందోహంతో నిండిపోయింది. ఎవరి మధ్య ఎవరున్నా తెలుసుకోలేని పరిస్థితి. కాసేపు అటు ఇటు పచార్లు చేసి అతి జాగ్రత్తగా బయటకొచ్చాడు శ్రీకుమార్.
అక్కడ ఆ గ్రే కలర్ సూటు ధరించిన వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతూ మధ్య మధ్య బీచ్ కేసి చూస్తూ కనిపించాడు. అంటే తను బీచ్కి రావడం అతను గమనించాడన్నమాట. శ్రీకుమార్ తీవ్రంగా ఆలోచించి వాళ్ళకి పక్కగా నడుచుకుంటూ రాసాగాడు. జేబులోంచి కర్చీఫ్ తీసి తుడుచుకుంటున్న ఆ సూటి వ్యక్తి శ్రీకుమార్ని చూసి కర్చీఫ్ జేబులో పెట్టుకోబోయి కిందకు జార విడిచి గబగబా తన అనుచరులతో ముందు కదిలాడు. ఆ కర్చీఫ్ అతి లాఘవంగా అందుకున్నాడు శ్రీకుమార్. ఆ కర్చీఫ్కి చివర వి అన్న గుర్తు కొట్టొచ్చినట్టు కనిపించింది. అంతేకాదు ఆ కర్చీఫ్ చివర డిజైన్ కాకుండా 4 ఇళ్ల బొమ్మలు, వాటి మధ్య టాకా వేసిన 2 కుట్లు కనిపించాయి. ఇది కూడా ఏదో వారి కోడ్ గుర్తు అయ్యుంటుందని గ్రహించాడు శ్రీకుమార్. అది జాగ్రత్తగా జేబులో దాచి ఏం ఎరగనట్టు చకచకా ముందుకొచ్చాడు. అప్పటికి కారులో రెడీగా ఉన్నారంతా. అది గమనించినట్టే టాక్సీ మాట్లాడుకుని తన హోటల్ అడ్రస్ చెప్పి కూర్చున్నాడు. అతను హోటల్కి చేరేసరికి ఆ కారు కాస్త దూరంలో ఆగి కనిపించింది. తను ఎందుకు బొంబాయి వచ్చాడో వీళ్ళకి తెలుసు. రఘు చాలా ముఖ్యమైన వ్యక్తి అయి ఉంటాడు. అందుకే తను అతను ఎప్పుడు కలుసుకుంటారా అని మాటు వేసినట్టున్నారు. అసలు ఇంతకీ ఇతనెవరు? వి అంటే అతని పేరా లేక అతని గ్రూప్ పేరా? తనకి తెలియకుండా తనని ఎలా ఫాలో అవ్వగలుగుతున్నాడు? దానికి ఎవరి సహకారమైనా ఉందా? ఉంటే ఎవరిది? మెల్లగా తలుపులన్నీ వేసి ఆ కర్చీఫ్ టేబుల్ మీద పరిచి ఆ టాకాలు 2 గుండు సుదితో ఊడదీశాడు. అతని కళ్ళు మిలమిలా మెరిశాయి. ఆ టాకాల కింద 1, 3 నెంబర్లు వేసున్నాయి. ఈ నెంబర్లు దేనికి? అతనికి చటుక్కున వి అక్షరం గల కర్చీఫ్ మూలపడిందని తీసి తడిపి కృష్ణవేణి కాలుకి కట్టుకట్టిన గోవిందమ్మ గుర్తొచ్చింది. అయితే ఆ కర్చీఫ్ ఇది ఒకటేనా? దానికి ఇలా టాకాలు నెంబర్లు ఉన్నాయా అని ఆలోచించసాగాడు. ఈ నెంబర్లతో తనేం సాధించగలడు? ఈ అంకెలు దేనికి సంబంధించినవో తనకి తెలియదు కదా. ఆ కర్చీఫ్ జాగ్రత్తగా దాచి ఏది ఏమైనా రఘుని కలుసుకుని తీరాలి అని అనుకున్నాడు శ్రీకుమార్. అది చాలా ప్రమాదంతో కూడుకున్నదైనా ఇంతకు మించి అవకాశం లేదు ఈ హత్య రహస్యాన్ని కనిపెట్టడానికి. కాని ఒకేసారి తను బయటపడి వాళ్ల చేత తన్నులు తినాలని లేదు. మేకప్ బాక్స్ తీసి మేకప్ చేసుకోసాగాడు. అతని ముఖం చూస్తే ఒక ఇండియన్ అని ఎవరూ అనుకోని విధంగా అచ్చు ముస్లిం యువకుళ్లా తయారై గదిలో లైటు అలాగే ఉంచి కిటికీ తీసి చూసి మెల్లగా బయటకొచ్చి అటు ఇటు ఎవరూ లేరని నిర్ధారించుకుని మెట్ల దారిగుండా కిందకు దిగొచ్చాడు. లిఫ్టు పనిచేస్తున్నా తనని ఎవరూ గుర్తించలేరన్న ధీమా ఉంది అతనిలో. దానికి తగినట్టే తను కిందకు దిగొచ్చిన లైట్లు వెలుగుతుంటే ఆ కారులోని వ్యక్తులు ఆ కిటికీకేసే చూస్తున్నారు అతని కోసం. సింధూర టూరిస్ట్ యజమాని సత్య వరప్రసాద్ ఉరఫ్ కన్నా ఉరఫ్ ప్రసాద్ని పట్టుకోవడం కోసం మేకప్ మార్చి బయలుదేరింది. పాత గోవాలో ఒక పాడుబడిన ఇంటి దగ్గర ఆ కేరళ యువతి తిరుగుతుందన్న వార్త అందిన తర్వాత ముందు ఆమెని కలుసుకుంటే మంచిదేమోనని అటు బయలుదేరింది సింధూర. టూరిస్టు బస్సు సప్లై ఆఫీసుల్లో ఎంక్వైరీ చేస్తున్నప్పుడే ఆమెకి విరూపాక్షరావు విషయం తెలిసింది. అతను రంగనాథానికి బెస్ట్ ఫ్రెండు. అంతేనా, దావూద్ అనుచరుల్లో ఒకడు. బంగారు బిస్కట్ల వ్యాపారం, హెరాయిన్ చేరవేయడంలో అతను కూడా భాగస్వామి. దావూద్ అనుచరుల్లో ఒకడైన విరూపాక్షరావు టూరిస్టు బస్సులను, యాత్రా స్పెషల్స్ను ఒక ప్రత్యేకమైన బిజినెస్ కింద ప్రజలకు చూపిస్తూ అక్కడక్కడ హెరాయిన్ లాంటివి సప్లై చేసి రహస్యంగా డబ్బు సంపాదిస్తుంటాడు, దావూద్కి కూడా తెలియకుండా. ఆ యాత్రా స్పెషల్స్, టూరిస్టు బస్సుల ద్వారా చేసే వెధవ పనులకి సత్యవరప్రసాద్ని పార్ట్నర్గా పెట్టుకున్నాడు. అతను తనకు తోచిన విధంగా తను సంపాదిస్తుంటాడు 2 చేతుల. మనిషికి డబ్బుందా లేదా అన్నదే ఈ రోజుల్లో ముఖ్యంగాని అది ఎలా సంపాదించారు, నీతిపరంగానా అవినీతిపరంగానా అన్నది ఎవరికీ అవసరం లేదు కనుక అతను లక్షాధికారుల జాబితాలోకి అచిరకాలంలోనే చేరిపోయాడు. పాత గోవా వచ్చింది సింధూర. వాస్కోడిగామా గేటుకు ఉత్తరం పక్కన 200 గజాల దూరం నడిస్తే ఒక చిన్న మలుపు వస్తుంది. ఆ మలుపులోంచి వెళ్ళి ఎడమ పక్కకు తిరిగితే అక్కడ ఒక చిన్న చీలిక. ఆ చీలిక అడవికి పోయే దారికి అడ్డుదారి. ఆ అడ్డదారిన కొంచెం ముందుకు వెళితే ఒక పాలరాతి భవనం కనిపిస్తుంది. ఆ భవనానికి ఎప్పుడూ గట్టి కాపలా ఉంటుంది. ఆ భవనం పక్క నుంచి అడవి కిందే లెక్క. దానికి వెనక పక్క వంటగది ఉంటుంది. అందులో కుడి పక్క నుంచి ఎడంవైపు 4వ కిటికీకి కొక్కాలు లేవు. బయట నుంచి సులభంగా తెరవచ్చు. దానికి చువ్వలుండవు. కన్నా అక్కడికి మకా మార్చాడు. దానికి కారణం రంగనాథం శ్రీకుమార్ అతన్ని వెంటాడుతూ గోవా వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ అందివ్వడంతో తను తన జాగ్రత్తలో ఉండాలన్న కోరికతో ఉన్న చోటు నుంచి మార్చాడు. తనింకా 4-5 రోజులుంటేనే గాని ఇక్కడ పనులు పూర్తవో.
ఈలోగా ఈ ఇన్స్పెక్టర్ ఎవడు తన వెంట పడ్డానికి అనుకున్నాడు చిరాగ్గా. అయినా రంగనాథం చెప్పాడు. పైగా విరూపాక్షరావు అర్జెంటుగా మాయమయ్యాడంటే 2-2-4 అన్న లెక్క సరిపోయింది. అంచేత తమ గొడవలన్నీ పోలీసుల దాకా పోయాయని అర్థమవుతూనే ఉంది. అనవసరంగా తను విరూపాక్షుడు ఆ శ్రీశైలపతిగాడి హత్య మూలంగా బయటపడాల్సొచ్చింది. ఎన్నాళ్ళనుంచి యథేచ్ఛగా పరిపాలిస్తున్న సామ్రాజ్యమంతా తమ చేతుల్లో నుంచి జారిపోతున్నట్టుగా బాధపడుతున్నాడు కన్నా. చేతిలో ఒక వైరు బ్యాగు తీసుకుని చకచక అడుగులు వేస్తోంది ఆ కేరళ యువతి. సింధూర కళ్ళు మిలమిలా మెరిశాయి. తన పరిశోధన పరాకాష్ఠకొస్తోందని గ్రహించి ఆ కేరళ యువతి ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూస్తోంది. తనని ఏ వ్యక్తి అనుసరించడం లేదని రూఢీపరుచుకున్నాకే మరో అడుగు ముందుకేస్తోంది. సింధూర అది గమనించి ఆమెకి అనుమానం కలగకుండా చాకచక్యంగా తప్పుకుంటూ ముందుకు పోతోంది ఆమెని అనుసరించి. ఆ పాలరాతి భవంతి దాకా వచ్చి చటుక్కున పక్కకు తిరిగిందామె. ఆ పాలరాతి భవనం ఎవరదా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది సింధూర. దాని మీద వేసున్న పేరు చదివి ఆమెకి మతిపోయినట్లయింది. అది ప్రముఖ చర్చి ఫాదర్ ఇల్లు. చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది. అయితే అతని మేడకు అంత కాపలా దేనికి అనుకుంది ఆశ్చర్యంగా. దాదాపు 7-8 మంది కాపలా కాసే వ్యక్తులున్నారు. అదీకాక ఆయన ఈ అడవిదారి మార్గంలో ఎందుకింత డబ్బు ఖర్చు పెట్టి కట్టాడా అని కూడా అనిపించింది. ఆ కేరళ యువతే నిజానికి కేరళ ఆమె కాదు. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఇంగ్లీషు, హిందీ, మలయాళం, అరవం, తెలుగు భాషలు బాగా మాట్లాడగలదు. అవతల వ్యక్తి భాషని అనుసరించి ఆమె మూవ్ అయిపోతుంది. ఆమె తిన్నగా ఆ భవనం వెనక పక్కన్న ఆ వంటగది దగ్గరకు వచ్చింది. అటు ఇటు చూసి ఆ కిటికీ తొలగించుకుని లోపలికి వెళ్ళింది. సింధూర ఏమాత్రం ఆలస్యం చేయకుండా తను అక్కడికొచ్చింది. లోపలికి వెళ్ళిన ఆమె కిటికీ తలుపులు మూసి వెళ్ళిపోయింది. సింధూర మెల్లగా తను ఆ కిటికీ తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించింది. అది వంటగదైనా చాలా పెద్దది. ఒక పక్క వంట సామాగ్రి, మరో పక్క చాలా ఖాళీగా ఉంది ఆ గదికి. అందువల్ల దాన్ని 2 భాగాలుగా చేశారు. లోపలికి దిగిన సింధూర అలాగే ఒక క్షణం నిలబడిపోయింది. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఎవరన్నా నిన్ను చూసారా? కన్నా ప్రశ్న. ఎవరో చూడలేదు. కన్నా దృష్టి హఠాత్తుగా సింధూర మీద పడి ఉలిక్కి పడ్డాడు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు ఆశ్చర్య క్రోధాలు మెళాయించి. మిస్టర్ సత్యవరప్రసాద్, మీరు పోలీసులకు లొంగిపోతే కనీసం కాస్త శిక్ష అయినా తగ్గుతుంది. ఇలా వాళ్ళింట్లో వీళ్ళింట్లో దాగినంత మాత్రాన వచ్చిపడేది ఉండదు. నేరానికి శిక్ష తప్పదు. నేరాలు శిక్షలు అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నావు. నిన్న పోలీసు గడు పంపించాడా? తీవ్రంగా అడిగాడు. అవును, నీ సహచరులంతా ఈ పాటికి వ్యాన్లో సర్దుకుని ఉంటారు. మర్యాదగా ఇప్పుడు లొంగిపోతే నీకు మంచిది అంది సింధూర. ఆ మాటకు నమ్మలేనట్టు చూశాడు కన్నా. అంతవరకు ప్రేక్షకురాల్లా చూస్తున్న ఆ యువతి చట్టుకున్న రివాల్వర్ తీసింది. మిస్, కదిలారంటే మర్యాద దక్కదు అంది సింధూర కేసి గురిపెట్టి. సింధూర ఆ యువతిని ఒక కంట కనిపెడుతూనే ఉంది. చటుక్కున తన దగ్గరున్న ప్యాకెట్ కింద పడేసింది చేతులు పైకెత్తుతూ. ఆ ప్యాకెట్ ఏంటన్నట్టు ఆశ్చర్యంగా కిందకు చూసిందామె. ఆ క్షణం చక్కగా ఉపయోగించుకుంది సింధూర. ఆమె చేతిలోని రివాల్వర్ ఎగరగొట్టేసింది. అనుకోని చర్యకు విస్తుపోయినట్టు చూసిందామె. తన రివాల్వర్ చటుక్కున బయటకు తీసింది సింధూర. మిస్టర్ కన్నా, నీలిరంగు పుస్తకం తెరిచే కోడ్ పద్ధతి నీకు తెలుసు. దాని నెంబర్ చెప్పు అంది రివాల్వర్ గురిపెట్టి. నాకు తెలీదు. అయితే అనుభవించు అంటూ రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కబోయింది. ఆ యువతి ఎగిరి సింధూర చేతిని ఒక్క తన్ను తందింది. సింధూర మీదకు మరో పక్క నుంచి కలబడ్డాడు కన్నా. ఆ ఇద్దరి మధ్య ఆడసింహంలా ఉంది సింధూర. ఆమె కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఎదురు దెబ్బకు సిద్ధంగా ఉంది. కానీ రివాల్వర్ చాలా దూరంలో ఉంది. శ్రీకుమార్ రఘు దగ్గరకు బయలుదేరాడు. వాడియా యూనిట్లో పనిచేయడం అతనికి సరదా, కాలక్షేపం కోసమే. అది కూడా అతని స్వప్రయోజనానికి తప్ప కళాభిమానంతో గాని ఫోటోగ్రఫీ మీదున్న ప్రేమతో గాని అతను చేరలేదు. కొత్త గనుక పని నేర్చుకునేదాకా వేచి చూద్దాం అన్న తలంపుతో వాడియా కూడా అంత పట్టించుకోవడం లేదు. కానీ అతగాడెవడో తెలిస్తే అసలు పెట్టుకునేది కాదు కూడా. రఘు ఇచ్చిన అడ్రస్ మరొకసారి చూసుకున్నాడు శ్రీకుమార్. అది అతని ఇంటి అడ్రస్. అది చెంబూరు ప్రాంతం. అక్కడికే బయలుదేరాడు. బొంబాయి నల్లబజార్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన దావూద్ అనుచరులు ఇంచుమించు అలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. రఘు ఇల్లు పట్టుకోవడానికి మరో అరగంట పట్టినా అక్కడే కూర్చునున్నాడు ఎవరితోనో మాట్లాడుతూ. అతని ఎవరో కూడా సులభంగానే గ్రహించాడు. అతని పేరు రషీం. అతను దావూద్ అనుచరుల్లో చాలా ముఖ్యమైనవాడు. ఒక హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరగంటకే అతను బయటకొచ్చాడు.
అతను కూర్చుని మాట్లాడుతూ శ్రీకుమార్ని చూసి మాట్లాపేసి ఎవరా అన్నట్టు చూశాడు. కాస్త మేకప్ మార్చడంతో రఘు కూడా గుర్తుపట్టలేదు. మిస్టర్ రఘు, మీతో చిన్న పనుండొచ్చాను. మీ గోవా పర్యటనలో వాడియా గారి యూనిట్లో మీరు అసిస్టెంట్ కెమెరామ్యాన్గా పనిచేశారట. మీరు ఫోటో తీసిన భాగాలు చూస్తే ఒక గొప్ప పిక్చర్లో కెమెరామ్యాన్గా అవకాశం ఇద్దామని అనుకుంటున్నారు మా నిర్మాత గారు. అవకాశం ఉంటే ఆ క్యాసెట్ షో వేస్తారనుకుంటున్నాను. ఆవిడ దాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్కు ప్రజెంట్ చేశారు. మా దగ్గర లేదు. అలాగా అన్నట్టు తల పంకించాడు శ్రీకుమార్. నిజానికి రఘు ఇల్లు ఆ ప్రాంతానికే వన్నెలు చిన్నెలు ఒలికిస్తోంది. అది ఈ మధ్యనే కట్టుకున్నట్టు దాని మీద పేరు, సంవత్సరం గోడకు రాతి పలక మీద వేయించింది స్పష్టంగా కనిపిస్తోంది. పేరు ఊరు లేని ఒక అనామక ఫోటోగ్రాఫర్కి అంతిల్లు తన స్వర్జితంతో కట్టగలిగాడంటే నమ్మతగ్గది కాదు. అతని వెనకున్న ఆస్తి ఏంటో అందరికీ అర్థమవుతూనే ఉంది. అయితే అది అతనే గుర్తించడం వల్ల దాని ప్రొపరేటర్ ఊళ్ళో లేరు. వస్తే గాని చెప్పలేను. పోనీ అడ్రస్ ఇవ్వండి. ఆ తర్వాత నేను ఊరి నుంచి వచ్చాక వారిని కలుసుకుంటాను. విరూపాక్షరావు, రఘు ఒకరి ముఖాలొకరు చూసుకుని, మీరు శ్రమనుకోక రేపు శాంతాక్రాస్ దగ్గరికి రండి అన్నాడు రఘు. మీరొకసారి ఇప్పుడు ఫోన్ చేయండి. వారు వచ్చారో లేదో, లేకపోతే మేము మరోచోట ప్రయత్నిస్తాం. శ్రీకుమార్ మాటకి ఆ పని చేయండి అన్నాడు విరూపాక్షరావు చొప్పున. ఈ మాట మీరు ముందుగానే చెబితే సరిపోయేది అంటూ లేచాడు శ్రీకుమార్. ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వీళ్ళ నుంచి ఎలా తనకి కావలసిన సమాచారం సేకరించాలా అని శ్రీకుమార్ ఆలోచిస్తూ, మీతో అబద్ధం చెప్పడం దేనికి గాని మాకు 160 కిలోల వరకు హెరాయిన్ కావాల్సి ఉంటుంది. అది మీరు తప్పకుండా అందిస్తారన్న ఆశతో వచ్చాను అన్నాడు మెల్లగా శ్రీకుమార్. అది విని సాలోచనగా తల పంకించి ఊరుకున్నాడు రఘు. మీరు షూటింగ్ ఎక్కడ తీస్తారు? బొంబాయిలోనేనా అని అడిగాడు కాస్త ఆలోచించి. ఏదైనా వెరైటీ ప్లేస్ చూద్దామని గోవా వెళదాం అనుకుంటున్నాను. ఊరేగింపులు, సమ్మెలు, కొట్లాట్లు లాంటి వాటివన్నింటికీ ఏ హైదరాబాదో, విజయవాడ అయితే బేషుగ్గా సరిపోతుంది గాని గోవాలో ఏముంటుంది? అసలు సంఖ్య కంటే అతిథుల సంఖ్య ఎక్కువగా గల గోవా లాంటి చోట ఊరేగింపులు, సమ్మెలు, అరుపులంటే ప్రజలు నవ్వుతారు అన్నాడు రఘు. అదే కదా మరి వెరైటీ చూపించాలనేది. ఆయన గోవాలోనే ఉన్నారు. మీరు మీ యూనిట్తో బస చేస్తే ఆయనే వస్తారు మీ దగ్గరకు ఏం కావాలి అంటూ. ఆయనంత పరోపకార మూర్తి మరెవరూ ఉండరు. మీకు వీలైతే రాత్రికి ఫ్లైట్లో బయలుదేరి గోవా వెళ్ళండి అని సలహాగా అన్నాడు రఘు. అయితే నేను ఇక్కడ ప్రయత్నం చేయనవసరం లేదుగా. ఆయన ఇవ్వమంటే అలాగే ఎన్నైనా ఇస్తాం. మీరు గోవా వెళ్ళి ఓబరాయ్లో బస చేయండి. ఓబరాయ్కి ఆయన రెగ్యులర్ కస్టమర్. థ్యాంక్ యూ అంటూ లేచాడు శ్రీకుమార్. ఆయన పేరు SVI. ఆ పేరు చెబితే అక్కడ టూరిస్టు బస్సుల వారికి సులభంగా అర్థమవుతుంది అన్నాడు రఘు. థ్యాంక్ యూ, మిమ్మల్ని శ్రమ పెట్టినందుకు అంటూ బయటికి నడిచాడు శ్రీకుమార్. మిస్టర్ రఘు, ఇతని మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఇతగాడెవరో కౌన్ కిస్కాగాడు. మనం దేనికి భయపడాలి? ఇప్పుడు నువ్వు చెప్పిన పోలీసు ఉద్యోగి హోటల్లో హాయిగా ఉన్నాడు. మనం అతన్ని తిరిగి హైదరాబాదు చేరకుండా జాగ్రత్త పడడం మంచిది. తగిన సాధనాలతో రాత్రి 12 గంటలకి నువ్వు హోటల్కి వెళ్ళి అతన్ని రివాల్వర్తో పేల్చేసిరా. నీకు రిమోట్ కంట్రోల్ ద్వారా ఆ విషయాలన్నీ అందజేయబడతాయి అన్నాడు రఘు. బయటికి వెళ్లిన శ్రీకుమార్ చాటుగా ఆ మాటలు వినే వెళ్ళాడు. చూద్దాం ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయో అనుకుంటూ ఇంకా టాక్సీ జోలికి పోకుండా లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు శ్రీకుమార్. తిన్నగా హోటల్కి వెళ్లి సింధూరకి ఫోన్ చేశాడు. మిస్టర్ శ్రీ, సత్యవర ప్రసాద్ గోవాలో పట్టుబడ్డాడు. నేను బయలుదేరుస్తున్నాను అంటూ ఫోన్ వినిపించింది అట్నుంచి. శ్రీకుమార్ ఆనందపడ్డాడు. వెంటనే హైదరాబాద్ DIGకి ఫోన్ చేశాడు. నాకు సింధూర్ ఇంత క్రితమే ఫోన్ చేసి చెప్పింది. తగిన బందోబస్తు చేశాం. వాళ్ళు బయలుదేరారు ఇప్పుడు. అరెస్టు వారెంట్ తీసుకుని రఘుని, విరూపాక్షరావుని అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉండండి. వివరాలన్నీ సింధూర్ వచ్చాక మాట్లాడుకోవచ్చు. మీరు వాళ్ళిద్దరినీ అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకురండి అంటూ మరికొన్ని సూచనలిచ్చి ఫోన్ పెట్టేశాడు DIG. తనని ఖతం చేయడానికి 12 గంటలకి వస్తాడు విరూపాక్షరావు. అతగాడిని ఇక్కడే అరెస్టు చేయాలి అనుకుంటూ 12 గంటలకు జరగబోయే గొడవలకి అప్పుడే తిరుగుడు ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు శ్రీకుమార్. సరిగ్గా రాత్రి 10 గంటలైంది. హోటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. తలుపులు బోల్ట్ వేసి తను డ్రెస్ చేంజ్ చేసుకుని దిండు కింద సైలెన్సర్ భద్రంగా పెట్టుకుని ఫ్యాన్ ఆన్ చేసి హాయిగా పడుకున్నాడు శ్రీకుమార్. దూరంగా కారాపి ఒకసారి ఆ హోటల్ కేసి చూశాడు విరూపాక్షరావు. పక్కన రఘు ఉన్నాడు. మీరిక్కడే ఉండండి, నేను విజిల్ వేస్తాను, అవసరమైతే రండి అంటూ ముందుకు నడిచాడు విరూపాక్షుడు. ఆ హోటల్ అతనికి పెద్ద తెలియందేం కాదు. రకరకాల వేషాల్లో ఆ హోటల్కి చాలాసార్లు వెళ్ళినవాడే. ఉజ్జాయింపున ఏవి ఎక్కడున్నాయో అతనికి బాగా తెలుసు.
లిఫ్ట్ బాయ్తో పని లేకుండా సరాసరి ఫస్ట్ ఫ్లోర్కి చేరుకున్నాడు గోడ మీద నుంచి. అక్కడి నుండి మెట్లెక్కుతూ దర్జాగా అతని రూమ్ దగ్గరికి వచ్చాడు. సరిగ్గా రిసెప్షన్లో ఎంక్వైరీ చేసినట్టు శ్రీకుమార్ రూమ్ దగ్గరికే వచ్చేశాడు. కీ హోల్లోంచి లోపలికి చూశాడు. హాయిగా విశ్రాంతిగా పడుకునున్నాడు శ్రీకుమార్. మిస్టర్ పోలీస్ ఇన్స్పెక్టర్, ఈ పూటతో నీ ఆయుర్దాయం సరి అనుకుంటూ తన దగ్గరున్న ద్రావకం ఆ కీ హోల్లో వేశాడు. వెంటనే అది బుసబుసా పొంగి తలుపు తెరుచుకుంది. సైన్సు అభివృద్ధి చెందుతున్న కొద్దీ జనం దాన్ని మంచికి చెడుకి కూడా ఉపయోగించుకుంటున్నారు. బహుశా మంచి కంటే చెడుకే ఎక్కువ వినియోగింపబడుతోందని చెప్పొచ్చు. అందుకే ఎంతో కష్టపడి తయారు చేసిన ద్రావకం ఇలా దుర్వినియోగం అయిపోతుంది. లోపలికొచ్చి తలుపు దగ్గరకు నొక్కివేశాడు. తలుపు తీస్తున్నప్పుడే మెలకు వచ్చింది శ్రీకుమార్కి. అతను అసలు నిద్రపోతుంటే కదా మెలకు రావడానికి. చీమ చిటుకుమన్నా లేచే స్థితిలోనే ఉన్నాడు. ఎవరు నువ్వు? మంచం మీద నుంచి లేస్తూ అడిగాడు శ్రీకుమార్. నేనెవరో తర్వాత చెబుతాను, ముందు నీ సంగతి చెప్పు. నువ్వు హైదరాబాద్ నుంచి ఇక్కడికి దేనికొచ్చావో తెలుసుకోవచ్చా? నేను నీకోసం రాలేదు, రఘు కోసం వచ్చాను. రఘుతో ఏం పని? నీకు అతను ఎలా తెలుసు? నేను అని నీకెలా తెలుసు? నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అది చెప్తే ఇది నేను చెబుతాను, తాపీగా అన్నాడు శ్రీకుమార్. ఓహో, నన్నే ఎదురు ప్రశ్న వేస్తున్నావన్నమాట. చెబుతాను విను. మా గోల్డ్ ర్యాకెట్ పట్టుకోవడం నీ వల్ల నీ తాత వల్ల కాదు, అది గ్రహించు. మీ గోల్డ్ ర్యాకెట్ ఇన్వెస్టిగేట్ చేసింది నేను కాదు, మిస్సెస్ సింధూర అండ్ మిస్టర్ హరిశ్చంద్ర. చేతనైతే వాళ్ళను పట్టుకో, నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు శ్రీకుమార్. వాళ్ళిద్దరి సంగతి నాకు తెలుసు. సింధూర గారి ఫ్రెండ్వి, శ్రీశైలపతి హత్య కేసు టేకప్ చేస్తున్నవాడివి నువ్వని కూడా నాకు తెలుసు. నువ్వు ఏం ఆశించి ఇక్కడికి వచ్చావో కూడా నాకు తెలుసు, కానీ అది నెరవేరదు. ఇన్ని తెలిసి ఎందుకొచ్చావు అని అడుగుతావెందుకు? కంఠశోష కాకపోతే అన్నాడు శ్రీకుమార్ తాపీగా. అవును, నువ్వు నిజం చెబుతావేమోనని ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్నాను. అన్యాయంగా నీ ప్రాణం తీయడం దేనికి అనుకున్నాను. నువ్వు దారిలోకి రావడం లేదు, సో మా దారికి నిన్ను తప్పించాలిగా. రివాల్వర్ లాగి చటుక్కున అతని కేసి గురిపెట్టాడు. ఇంతలో ఆ గది గోడల్ని చీల్చుకుంటూ భయంకరమైన ఆర్తనాదం. అది ఒకసారి కాదు, 2 సార్లు. శ్రీకుమార్ నిబ్బరంగా విరూపాక్షరావు కేసి చూస్తున్నాడు. ఆ ఆర్తనాదం విరూపాక్షరావుని కదిలించినట్టయింది. వెనక్కి తిరిగి చూశాడు. శ్రీకుమార్ ఒక్క ఉదుటున అతని చేతిలో పిస్టల్ ఎగరగొట్టాడు. విరూపాక్షరావు గిరుక్కున తిరిగాడు ముందుకు. పిస్టల్ పడినంత మాత్రాన ఏం పోయింది అంటూ బెల్టుకున్న చిన్న సిరంజీ లాంటిది బయటకు తీసి గురిచూసి శ్రీకుమార్పై స్ప్రే చేశాడు. గబాల్న దిండు ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు శ్రీకుమార్. అది స్పాంజి దవడం వల్ల రంధ్రం చేసుకుంటూ ముందుకొచ్చింది. ఆ దిండు కిందకి గిరాటు వేస్తున్నట్టే వేసి తిప్పి విరూపాక్షరావు ముఖం మీదకే విసిరాడు. అది సూటిగా పోయి విరూపాక్షరావు ముఖాన్ని తాకింది. అది ఊహించని అతను మరేదో చేయబోయేలోగా ఆ ద్రావకం ప్రభావం అతని మీద చూపించింది. అది పేల్చకుండా ఉండడం అతని వల్ల కాలేదు. ఆ కాస్త ద్రావకం అతన్ని పడగొట్టింది. ముఖం ఒక పక్కకి తిరిగిపోయింది. అతను అలాగే అచేతనంగా ఉండిపోయాడు. ఏ వేళకి ఏ విధమైన సంకేతం రాకపోవడంతో విసుగ్గా చూశాడు రఘు ఆ హోటల్ కేసి. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది విజయవాడ మీదుగా నడుస్తుంది. ఈ రైలును విజయవాడలో కర్ణాటక ఎక్స్ప్రెస్ కి కలుపుతారు. విశాఖకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ఆ ట్రైన్లో అపర్ణ, ఆమె పక్క సింధూర కూర్చునున్నారు. అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయినా రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరులలో ఆగుతుంది. కనుక రాజమండ్రి దాటాక అనకాపల్లి వరకు టికెట్ తీసుకుంది అపర్ణ. సింధూర వాల్తేరు వరకు టికెట్ తీసుకుంది. సింధూర తను అచ్చు ఆంగ్లో ఇండియన్లా మారిపోవడంతో ఎవరూ గుర్తించలేదు. నువ్వు ఎన్ని చెప్పినా వినవు. సరే, ఇదిగో ఈ పళ్ళు తిని దారిలో అంటూ అందించాడు. బుట్టలో పళ్ళు పెట్టి అపర్ణకి ప్రకాశరావు. మెనీ థ్యాంక్స్ అంటూ అందుకుంది అపర్ణ. అది ఒక ప్లాస్టిక్ పెట్టె. అందులో పేలుడు వస్తువులు పెట్టాడు. దాని మీదున్న వాచీని సరిగ్గా భారతీయ కాలమానం ప్రకారం రాజమండ్రి చేరుకునే టైంకు ఫిక్స్ చేసి ఆ పెట్టె పళ్ల బుట్టలో పెట్టి పైన బత్తాయి, కమల, యాపిల్స్ లాంటి రకరకాల పళ్లతో నింపి పైన చక్కగా గడ్డి పేర్చి మూత పెట్టి నైలాన్ దారంతో స్ట్రాంగ్ గా కట్టేశాడు. అది ఎంతో కష్టపడితే తప్ప ఆ మూత రాదు. ఈ దెబ్బతో అపర్ణ పని ఆఖరు. ఇంక ఏ గొడవలు లేవు. ఎందుకంటే ఎల్లుండించే కోర్టులో కేసు విచారణ. అనకాపల్లిలో అపర్ణ పినతండ్రున్నాడు. ఆయనకి పిల్లలంటూ ఎవరూ లేకపోవడంతో తన తదనంతరం తనకున్న కాస్త ఆస్తి అపర్ణకి రాసి అర్ధాంతరంగా చనిపోయాడు. 3 నెలలుగా కామెర్ల వ్యాధితో బాధపడుతూ శ్రీశైలపతి పోయాడన్న వార్త విని రాలేక అపర్ణ దుస్థితికి విచారంతో మరికాస్త రోగం పెంచుకున్నాడు. అన్నయ్యన నరసింహానికి అతనికి ఆ 2 ఏళ్లకి ముద్దు బిడ్డగా తిరిగేది అపర్ణ చిన్నప్పుడు.
ఆ అభిమానంతోనే ఆ ఆస్తి కాస్త అపర్ణకే రాశాడు. ఆయన అంత్యక్రియలు దగ్గరుండి చేయించాలన్న సంకల్పంతో అపర్ణ బయలుదేరినప్పుడు గోవా నుంచి వచ్చిన సింధూర ఆ వార్త వింటూనే కంగారు పడింది. అయితే అపర్ణ ఆసరికే ప్రయాణమై బయలుదేరుతోంది. ఆమెను వారించే అవకాశం లేక వెంటనే రైల్వే వారికి ఫోన్ చేసి విశాఖకు టికెట్ రిజర్వ్ చేయించుకుంది. ఆమె అనకాపల్లిలో ఆగుతుందని తెలియదు కనుక ఎక్కడ దిగితే అక్కడ దిగొచ్చని వాల్తేరుకు టికెట్ తీసుకుంది సింధూర. రైలు శరవేగంగా పోతోంది. తన పక్కనుంది సింధూర అని అపర్ణకి తెలీదు. ఇంత ప్రేమగా ప్రకాశరావు పళ్లబుట్ట అందించాడంటే ఏదో ఉంది అన్న నిర్ణయానికొచ్చిన సింధూర ఆ బుట్టని బాగా పరిశీలనగా చూసింది. పళ్లబుట్టలో ప్లాస్టిక్ పెట్టెలో ఉన్న టైం బాంబ్ రాజమండ్రి గోదావరిని ఎప్పుడు దాటుదామా అన్నట్టు తహతహలాడిపోతుంది తన ప్రతాపం చూపడానికి. ఒక వ్యక్తిని రైలు ప్రమాదంలో పోయినట్టుగా ఎల్బీ సృష్టించడానికి ప్రకాశరావు పడుతున్న తాపత్రయం సింధూర నిశిత దృష్టికింకా సోకలేదు. అపర్ణ నిబ్బరంగా కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. అక్కడక్కడ లోకాభిరామాయణం ముచ్చటించేవారు గుప్పుగుప్పున రైలు పొగల ధూమపాన ప్రియులు చేసే పొగ మేఘాలను భరించలేక సతమతమయ్యే కొందరు ఆడవారితో ఆ కంపార్ట్మెంట్ అంతా ఏదో జరగబోయేదాన్ని ఎదుర్కోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుంది. రైలు అఖండ గోదావరి వంతెన అధిరోహించింది. ఇంకా 45 నిమిషాలు మాత్రమే ఉంది టైం బాంబ్ పేలడానికి. రైలు సడన్ గా ఆగిపోయింది. ఎందుకు ఆగిందా అనుకుంటూ తల బయటకు పెట్టి చూసింది అపర్ణ. సింధూర కూడా తలుపు దాకా వచ్చి చూసింది ఏమైందా అని. ఎందుకు ఆగిపోయింది అంటూ అంతా తలలు బయటపెట్టి తలుపు దగ్గరకొచ్చి చూస్తున్నారు. సిగ్నల్స్ ఆగిపోయాయని కొందరంటున్నారు. 2 పళ్ళు తీసుకుందామా అని అనిపించినా ఆ ప్యాకింగ్ అంత గట్టిగా ఉండడంతో అది కత్తిరించే మార్గం లేక ఆగిపోయింది. 15 గంట తర్వాత బయలుదేరింది ట్రైను. ఇక అరగంటే ఉంది ఆ టైం బాంబ్ పేలడానికి. ట్రైను ఎక్కిన తర్వాత సింధూరకు ట్రైను ఆగినప్పుడే ఆమెతో మాట్లాడడానికి అవకాశం కలిగింది. మిసెస్ అపర్ణ, ఐఎమ్ సింధూర అంది మెల్లగా ఆమెకే వినబడేటట్టు. ఆ మాటకు విస్మయంగా చూసింది అపర్ణ. అదేంటి మీరెలా అంది ఆశ్చర్యంగా. మాట్లాడకండి. ప్రకాశరావు తాలూకా వ్యక్తి పక్కబోగిలా ఉన్నాడు. అతన్ని మీరు గుర్తుపట్టగలిగితే చాలా మేలు చేసుకున్న వారవుతారు మీ మట్టుకు మీరు అంది సింధూర. రైలు వంతెన మీద కదా ఆగింది, మనం దిగి ఎలా వెళ్ళగలం అని అడిగింది అపర్ణ. స్టేషన్లో ఆగగానే దిగి మారదాం అంది సింధూర. అపర్ణ అలాగే అన్నట్టు తల పంకించింది. మీరెక్కడికి వెళుతున్నారు? అనకాపల్లి, మా బాబాయ్ గారింటికి. మా బాబాయ్ పోయారు. ఆయన కర్మకాండలు మనిషిని పెట్టి నేనే చేయించాలని ఆయన కాస్తా కోస్తా ఉన్న ఆస్తి ఏదో నాకే రాసిచ్చాడు అంది అపర్ణ. ఆ మాటకి తల పంకించింది సింధూర. కానీ ఎల్లుండి నుంచి మీ కేసు, ఇంట్లో ఉన్న జనాభా లాయర్ విశ్వనాథం మీద పెట్టిన కేసు విచారణ ప్రారంభం. మీరు కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రయాణం వల్ల ఎన్ని రోజులు పడుతుందో ఏమో అంది సింధూర. రైలు బ్రిడ్జి కింద పళ్లబుట్టలోని టైం బాంబ్ ధన్మంటూ పేలింది. భోగి అంతా హాహాకారాలు. పక్క భోగి వైపు అతనున్నాడో లేడో అని చూడ్డానికి వెళ్లిన సింధూర, టాయిలెట్లోకి వెళ్లిన అపర్ణ ఆ పేలుడికి అదిరిపోయారు. ముందుగా వచ్చింది సింధూర. రైలు ఆగిపోయింది. రైల్వే పోలీసులు పెట్టెలోని జనమంతా అటు ఇటు తిరగసాగారు. పరిస్థితి గ్రహించిన సింధూర అపర్ణ చేయి పట్టుకుని కాస్త అవతలకి తీసుకుని వెళ్ళింది. భోగిలో పేలుడు వార్త రైలంతా పాకిపోయింది. ఎవరు పెట్టారు, ఎలా పెట్టారు? చివరికి రైలు భోగి కూడా ఆహుతయిందే అనుకుంది అపర్ణ బాధగా. సింధూర అపర్ణని ఒక పక్క కూర్చోబెట్టి తను మళ్లీ ఆ భోగి దగ్గరకు వెళ్ళింది. అప్పటికే అధికారులొచ్చి శల్య పరీక్ష చేస్తున్నారు. ఆ పేలుడు బుట్టలోంచే అని అందరికీ అర్థమైంది. దాంతో కథ పూర్తిగా గ్రహించేసింది సింధూర. అపర్ణని ప్రమాదంలో ఇరుక్కుపోయినట్టు చిత్రీకరించడానికి ప్రకాశరావు వాడిన నాటకం ప్రత్యక్షంగా చూసిన సింధూర ఎలా అయితేనేమి తను అపర్ణను రక్షించగలిగినందుకు చాలా సంతోషించింది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందడం, ప్రకాశరావు వెంటనే అరెస్టు కావడం జరిగిపోయాయి. అనకాపల్లి వెళ్లకుండానే తిరిగి వచ్చింది అపర్ణ. ఆమెను చూసి కావమ్మ, గోవిందమ్మ ముఖం మాడుచుకున్నారు. కృష్ణవేణి విడ్డూరంగా చూసింది. చస్తుందనుకుంది ఎలా బ్రతికొచ్చిందా అని. విరూపాక్షరావు, కన్నా, రంగనాథం, ప్రకాశరావు, రఘు అంతా వేరువేరు చోట్ల అరెస్టు కాబడి ఒకే చోట శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకున్నారు. కేసు విచారణ ప్రారంభమైంది. 10 పేజీల కేసు వివరాలను కోర్టులో చదివి వినిపించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధవన్. లాయరు విశ్వనాథంతో సహా అంతా కోర్టుకు హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, వితరణశీలి, పురప్రముఖుడు అయిన శ్రీశైలపతి గారు ఫిబ్రవరి 24వ తారీఖు రాత్రి ఆయన గదిలో దారుణంగా హత్య చేయబడ్డారు. హత్యకు ఉపయోగించిన 36 క్యాలిబర్ రివాల్వర్ గుండు ఆయన గుండెల్ని చీల్చివేసింది. ఆ సమయంలో అపర్ణ గారు ఇంట్లో లేరు.
ఓల్డ్ స్టూడెంట్ల ఫంక్షన్కు కాలేజీకి అటెండ్ అయ్యారు. ఆవిడ శ్రీశైలపతి గారి రెండో భార్య. ఆ తర్వాత మిస్ వాహిని అనే గొప్ప రచయిత్రి అపర్ణ గారిని కలుసుకున్న తర్వాత అనుకోని విధంగా ఆమె హత్యకు గురైంది. ఆ హత్య చేసిన వ్యక్తి ఆమె శరీర భాగాల్ని చెక్కపెట్టులో ఉంచి వాళ్ళ తోటలోనే పడేసిపోయారు. అది మరొక హత్య. ఆ తర్వాత శ్రీశైలపతి గారి వంటవాడు బ్రోమైడ్ పాళ్లు అధికంగా తీసుకోవడం వల్ల చనిపోయాడు. అది కూడా హత్య అయినా కనబడని హత్య. తన యావదాస్తి శ్రీశైలపతి గారు లాయర్ విశ్వనాథం గారికి రాశారని లాయర్ గారు చెప్పడంతో శ్రీశైలపతి ఆస్తి మీద అజమాయిషీ చేస్తున్న ఆ ఇంట్లో వారికి ఆగ్రహంగా మారి శ్రీశైలపతి ఆస్తి తమదేనంటూ లాయర్ విశ్వనాథం మీద కోర్టులో దావా వేశారు. కేసు వివరాలు విన్న తర్వాత లాయర్ విశ్వనాథం బోన్లో నిలబడ్డాడు. మిస్టర్ విశ్వనాథ్, మీరు ఒక గొప్ప లాయరు. మీకు శ్రీశైలపతి గారికి ఏం బంధుత్వం ఉంది? ఉంటే అది ఏ రకమైన బంధుత్వం? ఆయన ఆస్తంతా మీ పేరును రాసి చనిపోవడానికి కారణమేమిటి? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రశ్నించాడు. ఆయన ఆస్తి నా పేరును రాసిన మాట నిజమే. అసలు ఆ విషయం నేను చెప్పే వరకు వారెవ్వరికీ తెలియదు కూడా. ఆయన కర్మకాండ్లన్నీ అయ్యాక ఆస్తి వాటాల విషయం తేల్చుకోవాలని ఆయన బంధువర్గీయులు అనుకున్న కొంచెం ముందుగానే ఆ విషయం వెల్లడించాల్సి వచ్చింది. జవాబిచ్చాడు విశ్వనాథ్. ఆయనకి పిల్లలు లేకపోవచ్చు, కానీ మొదటి సంబంధం గోవిందమ్మ, రెండవ సంబంధం అపర్ణ, ఆ ఇద్దరూ జీవించే ఉన్నారు. వారి పోషణకైనా శ్రీశైలపతి గారు ఏదో ఏర్పాటు చేయాలి. ఆ విషయం ప్రస్తావించకుండా ఆస్తి మొత్తం మీదేనండం లాయర్ అయిన మీకు సమంజసమేనా? తీవ్రంగా అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇందులో సమంజస అసమంజసాల ప్రసక్తి లేదు. వారు ఎందుకు రాశారా అన్నది అలా ఉంచితే, ఆ రాయడానికి శ్రీశైలపతి గారి ఇద్దరు భార్యల పోషణకు ఆస్తి ఉంచకుండా ఎందుకు రాశారు అన్నది తెలియడానికి ఇక్కడ శ్రీశైలపతి గారు లేరు. అంచేత సమాధానం లేదు. అయితే ఆయన ఆస్తి నాకు రాస్తున్నట్టు ఏనాడు తెలియజేయలేదు. నాతో ఆ విషయం ప్రస్తావించుంటే ఏదైనా సలహా ఇచ్చి ఉండేవాణ్ణి. ఆ ఆస్తి తాలూకా విషయాలు పోస్ట్లో నాకు అందే వరకు ఆ వీలునామా అలా రాయబడిందని నాకు తెలియదు. జవాబిచ్చాడు విశ్వనాథ్. శ్రీశైలపతి గారు రాసి పోస్ట్లో పంపిన ఆ వీలునామా కవర్తో సహా మీరు కోర్టులో దాఖలు పరిచారా? డిఫెన్స్ లాయర్ అడిగాడు విశ్వనాథాన్ని. ఇవిగో అంటూ డిఫెన్స్ లాయర్ ప్రసేన్కు అందించాడు విశ్వనాథం. ఇవి స్వహస్తాలతో శ్రీశైలపతి గారు రాసి ఆయన హత్య చేయబడే రోజు అనగా ఫిబ్రవరి 24వ తారీఖున వంట మనిషికిచ్చి పోస్టు చేయించాడు. ఆ విషయాన్ని దానిమీదున్న పోస్టల్ స్టాంపు నిరూపిస్తోంది. అది ఆ మర్నాడు అంటే 25వ తారీఖు లాయర్ గారికి అందింది. అది దాని నకలు 2 పోస్టు చేశారు శ్రీశైలపతి గారు. డిఫెన్స్ లాయర్ వాక్యం పూర్తి కాకుండానే, యువర్ ఆనర్, వారు రాయడం రాసి ఉండొచ్చు, కానీ దానిని రిజిస్టర్ చేయలేదు. అందుచేత రిజిస్టర్ కాని వీలునామాలు ఏ విధంగానైనా మార్చొచ్చు. తగిన విచారణ చేసి మా క్లయింట్ గోవిందమ్మ, రంగనాథం, ప్రకాశరావులకు తగిన న్యాయం చేకూర్చాలి. వాది తరపున లాయరు సవినయంగా మనవి చేసి కూర్చున్నాడు. ఆస్తి ఆయన స్వార్జితం. ఎవరికైనా ఏ విధంగానైనా రాసే హక్కు ఆయనకుంది. ఆయన ఆస్తికి తగిన వ్యక్తిగా విశ్వనాథాన్ని ఎన్నుకోవచ్చుగా. అందరి వాదనలు వినేసరికి తలనొప్పి వచ్చినట్టయింది జడ్జికి. ఆ కేసును వాయిదా వేసి లేచాడు. విచారణ పునఃప్రారంభమైంది. శ్రీశైలపతిని అద్దాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించి నిద్రపోతున్న అతన్ని కాల్చి చంపినందుకు రంగనాథం బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకుంటున్న కన్నా ఉరఫ్ సత్యప్రసాద్ అతని మీద పోలీసు వారు 6 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. మిస్టర్ శ్రీకుమార్, శ్రీశైలపతి గారిని సత్యవరప్రసాదే హత్య చేశాడనడానికి కారణాలేంటి? అది చెప్పడానికి ముందు అసలు శ్రీశైలపతి గారు ఎవరో, వారికి సత్యవరప్రసాద్ ఎలా తెలుసో, అసలు అతన్ని హత్య చేయడానికి పురిగొల్పినవేమిటో ఈ కాగితాలు చదివితే మీకే అర్థమవుతుంది అంటూ 2 కాగితాలు అందించాడు శ్రీకుమార్. జడ్జి అందుకుని ఒకసారి పరిశీలనగా చూసి చదవడం ప్రారంభించాడు. అందులో ఇలా ఉంది. డియర్ వరప్రసాద్, మనం ఏం చెప్పినా శ్రీశైలపతి వినే స్థితిలో లేడు. ఇక మనం ఆఖరు ప్రయత్నం చేయడం మంచిది. శ్రీశైలపతి ఆస్తి 10 లక్షలకు పైనే ఉంటుందని నా అంచనా. ఆ 10 లక్షల ఆస్తి మనకి రావాలి అంతే. ఎంతవరకు శ్రీశైలపతికి ఏ డౌటు లేదు చస్తానని. అందుచేత వీలునామా రాసుండడు. ఒక కాపీ మనం రాసి శ్రీశైలపతిని బెదిరించి సంతకం పెట్టించడం ఒక పద్ధతి. ఆఖరు క్షణాల్లో మనం చెప్పి పక్కనే ఉండి రాయించి అక్కడికక్కడ రిజిస్టర్ చేయడం మరో పద్ధతి. ఇందులో ఏదో ఒకటి మనం సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలి. ఏదో ఒకటి ఆలోచించు రంగా. ఆ ఉత్తరం పక్కన పెట్టి మరో ఉత్తరం తీశాడు జడ్జి. అది విరూపాక్షరావుకి రాసింది. డియర్ మిస్టర్ విరు, నువ్విచ్చిన ద్రావకం కాస్త కాస్త కల్పిస్తున్నాను. ప్రకాశరావు చేత కాఫీలోనో పాలల్లోనో కల్పించి నీ లెక్క ప్రకారం ఓ వారంలో ముసలాడు హరి అనాలి. ఈలోగా మన పనులు పూర్తి చేసుకోవాలి.
పరిస్థితులు ఒక్కొక్కసారి మనకు అనుకూలంగానూ మరొకసారి ప్రతికూలంగానూ కూడా కనిపిస్తున్నాయి. రేపు 5న యాత్ర స్పెషల్ వేస్తున్నాడు కన్నా. దాంట్లో చాలా భాగం లాగించాయి. ఇక వివరాలేమన్నా ఉంటే తర్వాత. ఇట్లు నీ రంగా. ఆ 2 కాగితాలు చదివి పక్కన పెట్టాడు జడ్జి. ఇంతకీ శ్రీశైలపతి గారు ఏం చేసి అంత డబ్బు దాచగలిగారు? ఆ ప్రశ్నకి సమాధానం అపర్ణ గారు చెబుతారు గంభీరంగా అన్నాడు లాయర్ విశ్వనాథం. అపర్ణ బోన్లో నిలబడింది. ఇలా చెప్పడం ప్రారంభించింది. సుమారు 35 సంవత్సరాల క్రితం గోదావరి జిల్లాలో ఒక గ్రామం. ఆ గ్రామంలో భూస్వాములు అనబడేవారు ఓ 10 మందుంటే మిగిలిన వారంతా ఆ పని ఈ పని చేసుకుని బతికే కష్టజీవులు. వాళ్ళ ఇళ్ళు ఓ 50 ఉండేవి. ఏదో ఉండి లేనట్టుండే ఇళ్ళు ఓ 25 ఉండేవి. దాదాపు 50 ఎకరాల పొలము, 16 ఎకరాల మామిడి తోట ఉన్న ఆసామి భుజంగరాయ శర్మ. ఆయనకు ఆ ఊళ్ళో మంచి పలుకుబడి, గౌరవం ఎక్కువగా ఉండేవి. అందరికంటే అని చెప్పడంలో తప్పేమీ లేదు. ఆయన శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామ రాయణిం బహదూర్ గారికి చాలా ఆంతరంగికులు, ముఖ్యులు. దాతృత్వంలోనూ సద్గుణ సంపత్తిలోనూ కవులను కళాకారులను అందించడంలో ఆయనకి ఆయనే సాటి అని అనిపించుకున్న సద్గుణ మూర్తి. భుజంగరాయ శర్మకి 2 ఆడపిల్లలు. చాలా కాలం వరకు ఆయనకి మగపిల్లలు కలగలేదు. ఆ విషయంగా ఆయనకి ఎప్పుడూ చింతుండేది. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి బహదూరు వారి కలలో శ్రీమన్నారాయణుడు కనిపించి, కరణామ సంవత్సర శ్రావణ శుక్ల విధి నాడు నా ఆవిర్భావం జరుగుతుంది. ఆ తర్వాత కార్యక్రమం అంతా నువ్వే పూర్తి చెయ్యి అని చెప్పి మాయమయ్యాడు. ఆయనే శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామిగా వెలుగొందిన మహానుభావుడు. రామరాయణి గారి కళ నిజమై రత్నగిరి మీద సత్యదేవుడు వెలిశాడు. ఆ రోజున ఆయన పక్కనున్నది భుజంగరాయ శర్మగారే. భగవంతుడి గుడి గోపురము వెలిశాయి. సత్యనారాయణ వ్రతాలతో నిరతానదానంతో అన్నవరం వెలుగుతున్న సమయంలో పుత్ర సంతానం కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిద్దామని ఒక పూర్ణిమ నాడు వ్రతదీక్ష స్వీకరించి అక్కడ స్వామి దర్శనం చేసుకుని పంపా తీరానికి మిత్రులతో కబుర్లు చెబుతూ వచ్చాడు శర్మ. ఆ పంపా నదీ తీరాన చిన్న పెట్టె తేలుతూ వచ్చి ఆగింది అతని ముందు. ఏంటన్నట్టు చూశాడు భుజంగరాయ శర్మ. అందులో దగదగా మెరుస్తూ 4 వజ్రాలు, 2 ముత్యాలు, 2 పగడాలు కనిపించాయి. అవి స్వామివారికి అందజేద్దామనుకుంటూ ఇంకా ఏమున్నాయా అని చూశాడు. లోపల బంగారు రేకు కనిపించింది. దానిమీద సంస్కృతంలో ఏవో అక్షరాలు కనిపించాయి. శర్మగారు సంస్కృతంలో గొప్ప పండితుడు కనుక ఆ సువర్ణ రేకును తీసి శుభ్రంగా తుడిచి అక్షరాలు చదివాడు. అందులో ఈ బంగారు రేకు తీసి ఎవరైతే చదువుతారో వారు వజ్రాలు చేతిలోకి తీసుకుని 3 సార్లు పైకి 6 అంగుళాల ఎత్తు ఎగరేసి పట్టుకున్నప్పుడు వారికి సంక్రమించేవి అయితే వారి చేతుల్లో పడతాయి. కాని పక్షంలో పెట్టెలో జారి నీళ్లలోకి వెళ్ళిపోతాయి. తమ వారసుణ్ణి అన్వేషిస్తూ తిరుగుతున్నవి. వీటి ఖరీదు దాదాపు 5 లక్షలు. అది చదివి వజ్రాలు చేతిలోకి తీసుకుని 6 అంగుళాల ఎత్తు 3 సార్లు ఎగరవేశాడు భుజంగరాయ శర్మ. అవి అతని చేతిలోనే పడ్డాయి. ఆ పెట్టి తీసుకుని ఇంటికొచ్చాడు. ఆ పెట్టొచ్చిన వేళ అతనికి కుమారుడు కలిగాడు. అతనికి లక్ష్మీప్రసాద్ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. ఆ వజ్రాలు, పగడాలు, ముత్యాలు ఉన్న పెట్టె అలా దైవ మందిరంలో ఉంచి పూజించడం తప్ప అవి ఏవీ వాడుకోలేదు. ఈనాడు వాటి ఖరీదు 25 లక్షలకు పైనే ఉంది. ఆ వజ్రాలు సామాన్యమైనవి కావు. ఆ పెట్టినలా పూజిస్తూ మరింత భాగ్యవంతుడయ్యాడు భుజంగరాయ శర్మ. ఆ పెట్టె తన కొడుకైన లక్ష్మీప్రసాద్కిచ్చాడు. ఆయన పోతూ ఆయన కొడుకైన శ్రీశైలపతి గారికి ఇచ్చిపోయాడు. ఆ విధంగా సత్యనారాయణ స్వామి కరుణ కటాక్షం అన్నట్టు భుజంగరాయ శర్మ గారి మనవడు శ్రీశైలపతి గారి పరమైంది. ఆయన ఒకసారి ఆ వజ్రాల వెల ఎంతుంటుందో తెలుసుకోవాలనిపించి వజ్రాల వర్తకుణ్ణి పిలిపించి చూపించాడు. ఆ వజ్రం ఒకటి చాలా ఖరీదు. 4 కలిపి కొనడం అసంభవం ఎవరికైనా. ఒక్కొక్కటే 25 లక్షల పైన ఉంటుంది. 4 వజ్రాలు 4 25 లక్షలు. ఆ పగడాలు, ముత్యాలు కూడా చాలా అరుదుగా దొరికేవి. ఇవి ఎన్ని సంవత్సరాల కిందటివో ఇప్పటికీ మెరుగు మాయలేదు. ఇంకా 200 సంవత్సరాలైనా వాటి షైనింగ్ పోదు. ఇలాంటివి దొరకవు అని నిష్పక్షపాతంగా చెప్పాడు. ఆ బంగారు రేకు కూడా 5-6 తులాల పైనే ఉంది. అది కల్తీ లేని మేలిమి బంగారం. శ్రీశైలపతి ఆ మాటలకు చాలా సంతోషించాడు. తను కూడా ఆ పెట్టిని పూజా మందిరంలో ఉంచి పూజించడం ప్రారంభించాడు. అయితే ఒక వజ్రం అమ్మి చూడాలని మట్టుకు అతను మనసులో నిశ్చయించుకున్నాడు. కృష్ణప్రసాద్ కూడా తండ్రి భుజంగరాయ శర్మ ఇచ్చిన పొలాలు, తోటలు జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చినప్పటికీ శ్రీశైలపతి ఆ పొలం పుట్రలు చూస్తూ ఆ పల్లెటూరులో ఉండడం ఇష్టం లేక పట్టణంలో ఏం బిజినెస్ పెడదామని ఆలోచిస్తూ ఉండేవాడు. ఎప్పుడెప్పుడు ఆ గ్రామ కవాటాలు ఛేదించుకుని పోదామని తాతాలాడేవాడు.
అతనికి గోవిందమ్మతో వివాహం జరిగింది చిన్నతనంలోనే. గోవిందమ్మ కృష్ణప్రసాద్ బంధువులమ్మాయి. ఇది శ్రీశైలపతి వంశ చరిత్ర మట్టుకే. ఎందుకంటే ఈ వంశ చరిత్ర మీదే అతని హత్య కూడా ఆధారపడింది కనుక తెలుసుకోవాల్సిన ఆవశ్యకత తప్పకుండా ఉంది. కృష్ణప్రసాద్ శ్రీశైలపతి సంతానం చూడకుండానే మరణించాడు. దాంతో శ్రీశైలపతి పట్నం కోరిక మళ్లీ పురివిప్పింది. ఇన్నాళ్లు తండ్రి బంధంగా ఉండేవాడు, ఇప్పుడు స్వేచ్ఛాజీవి. మోటారు పంపు సెట్లని, వానదేవుణ్ణి, ఎరువుల్ని నమ్ముకుని పొలాలు దున్నుకుంటూ కూర్చోవాలని అతనికి ఏనాడూ లేదు. కనుక అమ్మకానికి పెట్టాడు పొలాల్ని, తోటని. ఆ ఊరి వారంతా ఆశ్చర్యపోయారు. బంగారం లాంటి పొలం, దాని మీద లాభం తప్ప ఏనాడూ నష్టం లేదు. అలాగే మామిడి, నిమ్మ తోటల వల్ల కూడా బోలెడు లాభం ఉంది. అలాంటిది అమ్మడం దేనికి అని చాలామంది పెద్దలు హెచ్చరించారు. కాలక్రమేణా ఆ ఊళ్ళో కూడా చాలా మార్పులొచ్చాయి. ఇళ్లు పెరిగాయి, చిన్న చిన్న హోటళ్లు వెలిశాయి. ఓ చిన్న టూరింగ్ హాల్ వచ్చింది. కాస్త దూరంలో పాల కేంద్రం కూడా ఏర్పడడం, బ్యాంకులు సామాన్యులకు గేదెలను కొనడానికి అప్పులివ్వడం, సహకార బ్యాంకి ఆ ఊళ్ళో ఏర్పడడం లాంటి అభివృద్ధి పథకాలతో ఆ ఊరు మంచి వెలుగులోకి వచ్చింది. ధరలు పెరిగిపోయాయి. శ్రీశైలపతి పొలానికి మంచి రేటు వచ్చింది. అమ్మి బ్యాంకులో పడేసి విజయవాడలో కొన్న కంపెనీలకు ఏజెన్సీలు తీసుకుని వ్యాపారం ప్రారంభించాడు. అతని అదృష్టం మంచి సెంటర్లో కొట్టు దొరకడం. అది రాను రాను మరింత అభివృద్ధి కావడం. ఆ కొట్టు, ఇల్లు తనే కొనుక్కున్నాడు శ్రీశైలపతి. పొలాలమ్మినా, తోటలమ్మినా అతన వజ్రాలను మట్టుకు అమ్మలేదు. ఒక వజ్రం అమ్ముదామని అతను అనుకున్నా, ఎందుకులే, ఇది తాతలిచ్చిపోయింది, వాళ్ళు పదిలంగా దాచారు దైవప్రసాదమని, తను మాత్రం దాచలేడా అని తనకి తానే సరిపెట్టుకుంటూ ఉండేవాడు. అతను వ్యాపార నిమిత్తం పట్నం ఎప్పుడైతే వచ్చాడో గోవిందమ్మ అప్పుడే గొడవ ప్రారంభించింది. పల్లెలో వ్యవసాయంలో ఉండే సుఖం ఇక్కడ లేదని ఆమె భావం. ఇంట్లో ధాన్యం, కాయలు, నెయ్యి ఇలాంటివన్నీ పుట్టింటికి చేరవేసుకుని అక్కడి నుండి తల్లితో కలిసి ధాన్యం అమ్ముకుని డబ్బు చేసుకుని వాటాలు కట్టుకుని దోచుకోవడానికి వీల్లేదిక్కడ. తమ్ముడు ప్రకాశరావుకి, చెల్లెలు కావమ్మకి, ఆమె భర్త రంగనాథానికి మొదట్నుంచి శ్రీశైలపతి అంటే చెప్పలేని అసూయ, ద్వేషభావం. అది ఎందుకంటే అతను అందర్నీ మించి సంపాదిస్తున్నాడు అన్న ఈర్ష, తమకి పెట్టడం లేదే అన్న కోపం. ఇక లాభం లేదనుకుని ఆ ఇంట్లోనే చిన్న ఉద్యోగం పేరుతో దిగాడు రంగనాథం. మరదలు కావమ్మ, వారి సంతానం, చిన్నబావ, పెద్దబావని పట్టుకున్నాడు కనుక తను మాత్రం తక్కువ తినలేదని తన భార్య కృష్ణవేణిని తీసుకుని తను అక్కడే తిష్ట వేశాడు ప్రకాశరావు. ఇది బొత్తిగా నచ్చలేదు శ్రీశైలపతికి. డిఎన్సి ఆపరేషన్ చేయించినా ఏం చేసినా గోవిందమ్మకి సంతానం కలగలేదు. రామేశ్వరం వెళ్లి నాగా ప్రతిష్టలు చేసినా ఫలితం కలగలేదు. గత కొద్ది తరాలుగా ఆ ఇంట్లో ఒకడే మగబిడ్డ. ఆ మగబిడ్డ కూడా ఆమెకి పుట్టలేదు. శ్రీశైలపతి మనసులో అదే మదన పడేవాడు. తన వజ్రం ఒకటి అమ్ముదామని అనుకోవడం వల్లే తనకి సంతానం కలగలేదని అనుకుంటూ బాధపడుతుండేవాడు. చాలామంది అతన్ని ద్వితీయ వివాహం చేసుకోమని చెప్పడంతో చివరికి ద్వితీయ వివాహం చేసుకోవడానికి సరైన పిల్ల దొరికితే చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. అంతవరకు ఆ కథ విన్న జడ్జి అపర్ణ గారితో వివాహం జరిగింది ఇక్కడ అని అర్థమవుతోంది. శ్రీశైలపతి గారి గత చరిత్రంతా అవగాహన అయింది. ఇప్పటికీ ఈ కేసు యొక్క విచారణ రేపటికి వాయిదా వేస్తున్నాను. ఆ రోజు కోర్టులో కేసు వాయిదా పడిన తర్వాత తిన్నగా ఇంటికొచ్చింది అపర్ణ. గోవిందమ్మ, కావమ్మ, కృష్ణవేణి నోటుకొచ్చినట్టు అరుచుకుంటూ అపర్ణని దూషిస్తూ కంఠశోష పడుతున్న వేళ శ్రీకుమార్, సింధూర కారు దిగి లోపలికొచ్చారు. తిన్నగా పైకొచ్చి, అపర్ణగారు, తాడేపల్లి వెళదాం, బయలుదేరండి అన్నారు. ఎందుకు అంది అయోమయంగా అపర్ణ. మీ బాబుని అక్కడ ఉంచడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రకాశరావు, రంగనాథం బెయిల్ మీద విడుదలవుతున్నారు ఈ సాయంత్రానికి. వాళ్ళొచ్చేలోగా మీరు బాబుని కమిషనర్ గారింట్లో గాని, జడ్జి గారింట్లో గాని ఈ రాత్రికి దాచక తప్పదు. వాళ్ళకి బెయిల్ ఎవరిస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగింది అపర్ణ. గోవిందమ్మ, కావమ్మలు కలిసి లాయరు ప్రసేన్ని పట్టుకుని డబ్బు కట్టించి మొత్తం మీద బెయిల్ ఇప్పిస్తున్నారు. 1,00,000 రూపాయలు ఇద్దరికి బెయిల్ మీద విడిపించడానికి ఖర్చు పెట్టారు. 1,00,000 రూపాయలు ఆడవాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయా? ఆశ్చర్యంగా అడిగింది అపర్ణ. 1,00,000 రూపాయలేం కర్మా? గోవిందమ్మ పేర 4 లక్షలు, కావమ్మ పేర 5 లక్షలు, కృష్ణవేణి పేర 5 లక్షలు ఉన్నాయి. శ్రీకుమార్ జవాబిచ్చాడు. అపర్ణ విని మౌనంగా ఊరుకుంది. పదండి అంటూ తొందర చేశాడు శ్రీకుమార్. ముగ్గురు కారులో తాడేపల్లి బయలుదేరారు. బాబు విషయం మీకెలా తెలిసింది? లాంటి చొచ్చు ప్రశ్నలు వేయలేదు అపర్ణ. ఆమెకి ముందు నుంచి అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి. ఆమె అనుమానాలు నిజమవుతూ ఉన్నాయి. అమ్మా అంటూ ముందుకు రాబోయి వెనక వాళ్ళని చూసి ఆగిపోయాడు బాబు. ఆ పిల్లవాణ్ణి పరిశీలనగా చూశాడు శ్రీకుమార్. శ్రీశైలపతి పోలికలు అతనిలో కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి.
అందరికీ పిల్లవాడు లేడు అని చెబుతూ అజ్ఞాతంగా ఉంచిన శ్రీశైలపతి అపర్ణల కుమారుడు వెలుగులోకొచ్చే శుభతరుణం దగ్గర పడింది. మాతో రాబాబు అంది ఆశ్చర్యంగా. ఎక్కడికి? చెబుతానుగా పద అంటూ అతన్ని తీసుకునొచ్చి కారులో కూర్చోబెట్టింది. కారు తిరిగి బయలుదేరి సగం దూరం సాగేసరికి లారీ విశ్వనాథం కారులో వస్తూ కనిపించాడు. కారాపండి అన్నాడు తన కారు పక్కకు తిప్పుతూ. శ్రీకుమార్ కూడా కారు పక్కకు తిప్పి ఆపి కిందకు దిగాడు. రంగనాథం ప్రకాశరావులు కారులో భద్రాన్ని తీసుకుని పారిపోయారు. ఆ మాట వింటూ అదిరిపడ్డాడు శ్రీకుమార్. వాళ్ళిద్దరూ బెయిల్ మీద విడుదలయ్యారా? భద్రం ఎలా తప్పించుకున్నాడు? వాళ్ళిద్దరూ కలిసి భద్రాన్ని విడిపించే తెచ్చారో పారిపోయే వచ్చారో గాని కారులో ఆ ముగ్గురు కనిపించారు. ఇటే వస్తారేమోనని నేను మీకు చెబుదామనొచ్చాను అన్నాడు విశ్వనాథ్. డ్రైవర్ దారి మళ్లించు అన్నాడు శ్రీకుమార్ కారులో కూర్చుంటూ. అపర్ణ ఆదుర్దాగా వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళు తమని ఎక్కడ వెంటాడుతున్నారో అని. ఆమెకి కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. ఈ జీవితానికి తనకి పిల్లాడికి సుఖం లేదేమోనని. మీరు అనవసరంగా కంగారు పడకండి. బాబుకేం భయం లేదు. రేపు కోర్టులో విచారణ తిరిగి ప్రారంభమయ్యాక రంగనాథం ప్రకాశరావులు తిరిగి శ్రీకృష్ణ జన్మస్థానం అలంకరించక తప్పదు. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ ఉండమంటారు? తిప్పి తిరిగి తీసుకువెళ్లి మిమ్మల్ని కమిషనర్ గారింట్లో చేరుస్తాం, భయపడకండి అన్నాడు శ్రీకుమార్. ఈ కేసు ఎప్పటికి పరిష్కారం అవుతుందో, దోషులకి శిక్ష ఎప్పుడు పడుతుందో అంది అపర్ణ. అన్నీ పరిష్కారం అవుతాయి. హంతకులు చాలా తెలివైన వారు. వారి మీద ఎంత అనుమానం ఉన్నా కోర్టులో దాఖలు పరచడానికి తగిన సాక్ష్యాలు లేకుండా చేసుకుంటున్నారు. అయినా ఏదో ఒక క్లూ వాళ్ళు వదులుతూ ఉంటారు ఎక్కడో అక్కడ. అది మనం గట్టిగా పట్టుకుని వాళ్లే హంతకులని ప్రూవ్ చెయ్యాలి. అపర్ణ మాట్లాడలేదు. కారు చాలా జాగ్రత్తగా మలుపులన్నీ తిరిగి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భవనానికి వచ్చింది. అక్కడ జాగ్రత్తగా కారాపి ఎస్పీ గారితో అన్ని విషయాలు మాట్లాడి బాబుని ఒక గదిలో ఉంచారు. అక్కడే కాస్త టిఫిన్ తెచ్చిపెట్టారు. మంచినీళ్లు పెట్టి జాగ్రత్తగా ఉండు బాబు, బయటకు వెళ్లకు అంటూ 10 సార్లు హెచ్చరించి తిరిగి అపర్ణ బిల్డింగ్కి బయలుదేరారు. ఈ రాత్రికి ఈ ఇంటికి చాలా బందోబస్తు ఉండాలి. ఏ వస్తువైనా మాయం కావచ్చు, లేదా ఎవరి ప్రాణమైనా పోవచ్చు అంటూ హెచ్చరించాడు శ్రీకుమార్. నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అంది సింధూర. దట్స్ గుడ్. నేను కూడా రాత్రికి సిబ్బందితో ఈ బిల్డింగ్ చుట్టుముట్టి పెట్టలు జారిపోకుండా చూస్తాను అన్నాడు శ్రీకుమార్. మీరు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. ఏదన్నా అవసరమైతే సింధూర గారిని తీసుకువెళ్ళండి. రెండో విషయం, ఇక్కడ ఏ విధమైన ఆహారం తినకండి. రాత్రికి బయట నుంచి పళ్ళు తెప్పించుకుని తిని పడుకోండి. నేను కానిస్టేబుల్ చేత స్వీట్స్ పళ్ళు పంపిస్తాను. మీరు అవి తిని అతి జాగరూకతతో ఉండండి అంటూ హెచ్చరించి కిందకి దిగాడు శ్రీకుమార్. గోవిందమ్మ, కావమ్మ శ్రీకుమార్ని చూసి ముఖం పక్కకు దిప్పుకున్నారు. ఆయన పట్టించుకోలేదు శ్రీకుమార్. బయటకు వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి ఇల్లు చేరారు ప్రకాశరావు, రంగనాథం. అప్పటికి అపర్ణ, శ్రీకుమార్, సింధూర వచ్చారని వాళ్ళిద్దరికీ తెలియదు. తిన్నగా తమ గదుల్లోకి వెళ్లారు. సింధూర వారి రాకను జాగ్రత్తగా గమనిస్తూనే ఉంది. వారికి విషయం తెలియకుండా వారిని అనుసరిస్తేనే గాని వాళ్ళు బయలుపై వచ్చి ఏం ఘనకార్యాలు చేయబోతున్నారో తెలీదు. వీళ్ళిద్దరూ డబ్బు దశకం మూటగట్టుకుని రాత్రికి రాత్రి పరారవకుండా చూడాలి. అది చాలా ముఖ్యం. సింధూర మెల్లగా లేచింది. చిన్న పెను బాంబులు 2, చిన్న బాల్ పెన్ లాంటి టార్చి, రివాల్వర్లో గుళ్ళు పూర్తిగా దట్టించున్నాయి. అది కూడా తీసుకుని అడుగులో అడుగు వేస్తూ ఆ అంతస్తు ముందు ఆగింది. బాగా చీకటి పడింది. సమయం 9 గంటలు. ఆకాశం మీద నల్లని ఏనుగులు గుంపుల మేఘాలు గుంగుడున్నాయి. వాతావరణం అంతా వాన సూచించేటట్టుంది. అపర్ణ పడుకుంది. కానీ నిద్ర రావడం లేదు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అన్న భయం, ఎలా ఈ రాత్రి గడుస్తుందా అన్న తపన ఆమెను నిద్రకు దూరం చేశాయి. సింధూర లేచి వెళ్లడం ఆమె గమనిస్తూనే ఉంది. కానీ తను లేవలేదు. సింధూర సరిగ్గా రంగనాథం గుమ్మం దగ్గరకు వచ్చి ఆగింది. లోపల నుంచి సన్నగా మాటలు వినిపిస్తున్నా గాలి మోతలో స్పష్టంగా అర్థం కావడం లేదు. తలుపు నెట్టి చూసింది. లోపల గడియవేసింది. ఎక్కడైనా ఏమైనా అవకాశం ఉంటుందేమోనని చూడసాగింది. ఎక్కడా ఏం కనిపించడం లేదు. ఒక్క క్షణం ఆలోచించింది. లోపల గదులకు మధ్య తలుపులు లేకుండా ఉండవు. అది గోవిందమ్మ గది నుంచి ఉండకుండా అసలు ఉండవు. ఇప్పుడు తనకు కావలసింది లక్షలకు పైగా విలువ చేసే ఆ వజ్రాల పెట్టెను వీరెవరూ సంగ్రహించకుండా చూడాలి. తిన్నగా గోవిందమ్మ గదిలోకి వచ్చింది సింధూర. గోవిందమ్మ గదిలో ప్రకాశరావు ఉన్నాడు. పెట్టి తీసుకుని నువ్వు రాజమండ్రి వెళ్ళు, మనకి అనువైన స్థలంలో దాచిరా అన్నాడు ప్రకాశరావు గోవిందమ్మతో. గోవిందమ్మ మూత తెరిచి చూసింది. ఒక్కసారి ఆ కాంతి పుంజాలను చూసి తట్టుకోలేక తిరిగి కళ్ళు మూసుకుంది. దగదగా మెరిసిపోతున్న ఆ వజ్రాలను చూస్తుంటే మతి పోయినట్లయింది ప్రకాశరావుకి. ఇవి నిజంగానే మామూలు వజ్రాలు కావు, దయ్యం ఇచ్చినవి. ఇవి తను చేజిక్కించుకోవాలి అనుకున్నాడు ప్రకాశరావు. ఇవి జాగ్రత్త చేస్తావక్క?
రాజమండ్రి వెళ్ళి దాచి రమ్మన్నావుగా. అమ్మగారింట్లో వద్దు, అయిన వాళ్ళింట్లో వద్దు, వేరే ఎక్కడైనా భద్రపరచాలి. మరో విషయం, ఇదే రంగనాథన్ కూడా తెలియకూడదు. అలాంటి అలారా, అది మన కావుడేగా, వాడు దాని మొగుడేగా, వాళ్ళింత కష్టపడుతోంది కూడా వీటిలో సగం వాటా కావాలనేగా. ప్రకాశరావు అక్క ముఖంలోకి విసుగ్గా చూశాడు. రంగనాథం దగ్గర 25 లక్షలున్నాయి, నీ దగ్గర నా దగ్గర ఉన్నాయా? తమ్ముడి మాటలకు ఉలిక్కి పడింది గోవిందమ్మ. 25 లక్షలే? అవును, ఇంకా మనకి తెలియని బ్లాక్ మనీ చాలానే ఉందిలే అతని దగ్గర. మరే, నీ దగ్గరే కదా లేంది, తలుపు నెట్టుకుంటూ వచ్చి అన్నాడు రంగనాథం. ఉన్నా నీ అంత లేదుగా, వెడసరంగా జవాబిచ్చాడు ప్రకాశరావు. ముందు మీరిద్దరూ తగులాడుకుని చేస్తారేంటి? రేపొద్దున్న కోర్టులోకి ఇది కాస్తా పోయిందంటే ఎవరికి రావు. ముందు ఇవన్నీ బయటపడకుండా చూడండి, విసుగ్గా అంది గోవిందమ్మ. ఆ పెట్టి నాకివ్వండి, నేను అండర్ గ్రౌండ్ లో దాస్తాను. ఈ కేసు విచారణ తేలిపోయాక మనం తీరిగ్గా కొట్టుకుందాం అన్నాడు రంగనాథం. ప్రకాశరావు క్షణం ఆలోచించి, ఇది ఎక్కడ పెట్టినా డూప్లికేట్ తాళాలుండాలి, నీ దగ్గర నా దగ్గర అన్నాడు. అలాగేలే అంటూ ఆ పెట్టె అందుకుని ఒకసారి తెరిచి చూశాడు. ఆ క్షణంలో ఆ వజ్రాలు కాలనాగులా బుసలు కొడుతూ అతని ముఖాన్ని కాటు వేయడానికొస్తున్నాయా అన్నట్టున్నాయి. అది చూడగానే కాస్త వెనక్కి తగ్గాడు రంగనాథం. పెట్టె మళ్లీ మూసేసి తలుపులు తీసుకుని రాబోయాడు. వెనకే ప్రకాశరావు కూడా వచ్చాడు. మిస్టర్ రంగనాథం, హ్యాండ్సప్ అని అరిచింది సింధూర. ఆమెని చూసి ఉలిక్కి పడ్డారిద్దరు. ఆ పెట్టెలు ఇవ్వండి అనంది పిస్టల్ గురిపెట్టి. ఓహో, రచయిత్రి గారు గన్న పట్టారన్నమాట. సారీ మిస్టర్ రంగనాథ్ అండ్ ప్రకాశరావు, ఐఎమ్ సిఐడి ఫ్రమ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంది సీరియస్ గా చూసి. ఎందుకయ్యా శ్రమ, అవి ఇచ్చేయండి అన్నాడు శ్రీకుమార్ నవ్వుతూ. ఇన్స్పెక్టర్ అన్నాడు అప్రయత్నంగా ప్రకాశరావు. సారీ మిస్టర్ ప్రకాశరావు, యూఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు అరదండాలు తగిలిస్తూ. ఎందుకు? ఎందుకా? రచయిత్రి వాహినిని నిష్కారణంగా నిర్దాక్షిణ్యంగా హత్య చేసినందుకు అన్నాడు శ్రీకుమార్. అతను అసలు అందుకే అప్పుడు వచ్చింది. వచ్చేసరికి ఈ స్థితిలో ఉంది అక్కడ వాతావరణం. అబద్ధం, నేను ఆమెను హత్య చేయలేదు. అది రేపు కోర్టులో తేలుతుంది, తొందరెందుకు? పోలీసులు చేతులకు బేడీలు వేసి ప్రకాశరావుని తీసుకుపోయారు మిస్టర్ రంగనాథం. ఆ వజ్రాలు పెట్టి ఎత్తుకుని పారిపోతూ మీరు దొరికిపోయారు అన్నాడు అతని చేతికి బేడీలు వేయిస్తూ. అయ్యో, విడిపించిపోవటవలేదు, మళ్లీ జైలా అంటూ కూలబడ్డారు కావమ్మ, కృష్ణవేణి. ఏవో కారణాలతో నేరం నుంచి తప్పించుకోవాలని చూసినా మళ్లీ నేరం చేస్తూనే ఉంటాడు నేరస్తుడు, మళ్లీ పొట్టుబడుతూనే ఉంటాడు. అన్ని కాలాలు అతనివే అవ్వవు అన్నాడు శ్రీకుమార్ గంభీరంగా. ఆ వజ్రాలు మావి, ఆ పెట్టి మాది. మా పెట్టె తీసి మేం వేరే చోట దాచుకోవాలనుకుంటే అది దొంగతనం అవుతుందా? గోవిందమ్మ ధాటిగా అడిగింది. ఆ పెట్టె శ్రీశైలపతి గారికి వారసత్వంతో వచ్చింది. అవి పంపానది తీరంలో అందుకున్న భుజంగరాయ శర్మ పుణ్యాత్ముడు కనుక ఆ పెట్టెలో లిఖించున్న మేరకు ఆయనకు దక్కింది. అది కూడా ఆయన ఏమీ ప్రలోభపడకుండా పూజామందిరంలో పెట్టి సత్యనారాయణ స్వామి వరప్రసాదంగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించుకుంటూ పూజించాడు కనుక. ఆ తర్వాత ఆయన కుమారుడు లక్ష్మీప్రసాద్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిచాడు కనుక భాగ్యలక్ష్మి అలాగే ఉండిపోయింది. కాని శ్రీశైలపతి గారి దగ్గరకు వచ్చేసరికి వాటి మీద కన్నేసి కాజేయాలనే దౌర్భాగ్య జీవులు ఎక్కువైపోవడంతో ఆవిడికి విరక్తి కలిగింది. అందుకే అసలు ఎక్కడికొచ్చిందో అక్కడికే వెళ్ళిపోవాలనుకుంటోంది. ఓహో, అయితే ఎక్కడికి వెళ్ళిపోతుందంట? వెటకారంగా అడిగింది కావమ్మ. అది కూడా కోర్టులోనే చెబుతాం అంటూ ఆ పెట్టెతో సహా అందర్నీ తీసుకుని జీప్ ఎక్కాడు శ్రీకుమార్. సింధూర తృప్తిగా నిట్టూర్చింది. కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆ రోజు బోన్లో నిలబడ్డ వ్యక్తి ప్రకాశరావు. ప్రకాశరావు అనబడే ఈ వ్యక్తి శ్రీశైలపతి గారికి బావమరిది వాస. శ్రీశైలపతి గారి రెండో భార్య శ్రీమతి అపర్ణ గారి పేరుతో అపర్ణ పబ్లికేషన్స్ అని ఆమె కోరిక మేరకు ఆవిడ పబ్లికేషన్స్ పెట్టుకున్నారు. అది ఆవిడ స్వంతం. బ్యాంకులోను కొంత సంపాదించి ఆవిడ స్వార్జితం కొంత వేసి ఆవిడ ఆ పబ్లికేషన్స్ శ్రీశైలపతి గారి అనుమతితో పెట్టుకున్నారు. మొదట ముద్రణ జలంధర ప్రెస్ లో వేస్తుండేవారు. దాని తాలూకా బిల్లులివి, కోర్టు వారు పరిశీలించవలసింది అంటూ వారి ముందు పెట్టాడు అపర్ణ తరపు వాదిస్తున్న లాయర్ విశ్వనాథ్. అవి అందుకుని చూశారు జడ్జి గారు. ఆవిడ రచయిత్రి. తన నవలలు తనే వేసుకుంటూ చాలా మంది ప్రముఖులైన రచయిత్రీమణుల పుస్తకాలు కూడా తీసుకుని పబ్లిష్ చేస్తుండేవారు. ఆవిడ బిజినెస్ విషయంలో చాలా కట్టుదిట్టమైన మనిషి. డబ్బు ఖచ్చితంగా చెల్లించడంలోనూ, పబ్లిసిటీ ఇవ్వడంలోనూ, అడ్వర్టైజ్మెంట్లు చేయడంలోనూ ఆమెకి గొప్ప పేరుంది. అన్నింటినీ మించి ఆవిడ సంస్థకు పుస్తకాలు ఇవ్వడం ప్రెస్టేజీగా భావించేవారు ఎందరో ఉన్నారు. పుస్తకాల డిమాండ్ పెరగడంతో ప్రెస్ కొని పెట్టారు శ్రీశైలపతి గారు. అది గుంటూరులో. దానికి అపర్ణ ప్రెస్ అనే పేరు. సదరు ప్రకాశరావు పని పాటు లేక జులాయిగా తిరుగుతుంటే కృష్ణవేణి శ్రీశైలపతిని బ్రతిమిలాడితే
అతను డబ్బుకి పెద్దగా సంబంధం లేని పని ప్రెస్లో అప్పగించాడు. అతని పనల్లా నవలలు ప్రింటింగ్ చేసి ఇవ్వడం వరకే. కాగితం వగేరాలని అపర్ణ గారే తెప్పించిచ్చేవారు. ఈ ప్రెస్లో నవలలే కాక జాబ్ వర్క్ కూడా ఉండే విధంగా మిషన్లు అరేంజ్ చేసి కొంతమందిని నియమించింది అపర్ణ. ఒకసారి ఇతను హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ మిస్ వాహిని రచయిత్రిగా మంచి పేరున్నామె. ఆమెకి ఎక్కువ డబ్బుకు నవలలిస్తానని, రాయల్టీలిస్తానని ఏవేవో కబుర్లు చెప్పి నవలు అడిగాడు. అలా ఒకటి కాదు, 3-4 నవలలు ఆఫర్ ఒక్కసారి ఇచ్చాడు. అతని ఉద్దేశం వేరు, ఆమె ఆశించింది వేరు. ఆమె అపర్ణను కలుసుకున్నప్పుడు ప్రకాశరావుకి అందులో వాటా ఏం లేదని, నవలలు తనకి తీసుకొచ్చిస్తే తనే ప్రింట్ చేస్తానని చెప్పి చాలా దూరం నుంచి వచ్చిందన్న అభిమానంతో ఆ రాత్రి అక్కడ ఉండమని కోరింది. వాహిని అంగీకరించింది. పాపం ఆమెకి ఏది నిజమో తెలియని సందిగ్ధత ఏర్పడి ఆ రాత్రికే ప్రకాశరావుని అడిగి తెలుసుకుందామని అనుకునుంటుంది. ఇది మా ఊహ మట్టుకే. అయితే ఆ రాత్రి ఆమె ఆ బిల్డింగ్ని గురించి కొన్ని ఘోరమైన విషయాలు కనుక్కోగలిగింది. అది ఇతరులకి, ముఖ్యంగా అపర్ణ కూడా తెలియనివి. ఆమె ఆ విషయాలు తెలుసుకుని ఊరుకుంటే బాగుండేది. కానీ తను రాస్తున్న నవలలో పెట్టి నిర్మోహమాటంగా ఉన్న విషయం చెప్పడంతో ఆ నవల చదవడానికి తీసుకున్న ప్రకాశరావు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఇక్కడ విషయాలే ఆమె చూసి రాసిందని గ్రహించాడు. భయంతో వణికాడు. ఏదో తను తన పేరు మీదుగా పుస్తకాలు ప్రింటింగ్ చేస్తున్నట్టు తను ప్రారంభిస్తే ఆ తర్వాత ఎన్నో లాభాలను ఆ పేరు మీద పొందొచ్చు అన్న ఓ చొచ్చు ఆలోచన బయటపడిపోతుందని భయపడ్డాడు. ఆమె కోసం హైదరాబాద్ వెళ్ళాడు, తాడో పేడో తేల్చుకోవాలన్నట్టు. అంతవరకు చెప్పి అతని ముఖం కేసి చూసింది సింధూర. మిస్టర్ ప్రకాశరావు, మీరు మిస్ వాహినిని హత్య చేశారన్న అభియోగానికి మీ జవాబేంటి? ప్రశ్నించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. నేను హత్య చేయలేదు. ఆమెని నవలసలు నేను అడగలేదు. నవల గొడవంతా చూసుకునేది అపర్ణ. ఆవిడ నవలలు సెలెక్ట్ చేసిస్తే నేను ప్రింటింగ్ చేసి ఇవ్వడమే తప్ప ఈ రచయితలతోటి నాకేం పనిలేదు. మిస్టర్ ప్రకాశరావు, ఫిబ్రవరి 26వ తారీఖున, అంటే 24 శ్రీశైలపతి గారిని హత్య చేసిన 3వ రోజు రాత్రి రాజమండ్రి నుండి హైదరాబాద్కి టికెట్ రిజర్వేషన్ చేయించుకుని విజయవాడ వరకు కన్నా ఉరఫ్ సత్యవరప్రసాద్ గారు, అక్కడి నుండి మీరు అదే సీట్లో కూర్చుని ప్రయాణం చేసి హైదరాబాదు చేరిన మాట అబద్ధమా? లాయర్ విశ్వనాథ్ కంఠం కంగుమంది. ఆ మాటకు ఉలిక్కి పడ్డాడు ప్రకాశరావు. ఈ విషయం ఇతనికి ఎలా తెలిసిందా అన్నట్టు చూశాడు. ఏంటి మాట్లాడరు? వెంటనే లేచాడు ప్రకాశరావు తరపు లాయర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. లాయర్ విశ్వనాథ్ నా క్లయింట్ని భయపెట్టి నేరం ఒప్పించాలని చూస్తున్నారు అన్నాడు ప్రసేన్. అదేం లేదు సార్, ఇదిగో ఆనాటి టికెట్ అమ్మిన క్లర్కు మిస్టర్ సలీం, రాజమండ్రిలో వరప్రసాద్కి చాలా బాగా తెలిసిన వ్యక్తి. వారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను అన్నాడు శ్రీకుమార్. ఎస్, యూ కెన్ ప్రొసీడ్ అన్నాడు జడ్జి. మిస్టర్ సలీం అన్న పిలుపు విని లేచాడు సలీం. అతను బోన్లో నిలబడ్డాడు. ఫిబ్రవరి 26వ తారీఖు ప్రకాశరావు హైదరాబాద్కి రిజర్వేషన్ టికెట్ తీసుకున్నాడా? తీసుకున్నాడు. అతను నేను చిన్నప్పుడు క్లాస్మేట్స్. ఆ స్నేహం కొద్దీ అప్పుడప్పుడు కలుసుకుని మాట్లాడుకునేవారం. అతనికి ఏ ఊరు రిజర్వేషన్ కావాల్సి వచ్చినా నా దగ్గరికి వచ్చేవాడు. అతని చుట్టం సత్యవరప్రసాద్, అదే కన్నా. ఎక్కువగా ఏ ఊళ్ళకి ఇచ్చేవారు మీరు? 2 సార్లు మద్రాస్కి ఇచ్చాను, 2 సార్లు బొంబాయికి ఇచ్చాను, ఒకసారి హైదరాబాద్కి ఇచ్చాను, ఒకసారి వాల్తేరుకి ఇచ్చాను. మీరంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? 2 సార్లు మద్రాస్కి ఇచ్చినప్పుడు మా నాన్నగారు వాళ్లతో వెళ్లారు. 2 సార్లు బొంబాయికి వెళుతున్నప్పుడు నాకు 2 గిఫ్ట్లు తెచ్చిపెట్టాడు. ఈ మధ్యనే వాల్తేరుకు, హైదరాబాద్కు తీసుకున్నాడు కనుక బాగా గుర్తుంది. మిస్టర్ ప్రకాశరావు, మీకు సలీం తెలుసా? ఆయన చెప్పింది నిజమేనా? తెలుసు. అయితే నేను విజయవాడ, గుంటూరుల మధ్య తిరుగుతూ ఉండేవాణ్ణి. నేను ఉంటోంది శ్రీశైలపతి బంగ్లాలో. నాకు రాజమండ్రిలో టికెట్లు రిజర్వ్ చేయించుకోవాల్సిన అవసరం ఏమిటి? ఎదురు ప్రశ్న వేశాడు ప్రకాశరావు. అవసరం ఉంది కనుకనే అంటూ జేబులోంచి ఒక కాగితం తీసి జడ్జి గారి ముందు పెట్టాడు విశ్వనాథ్. ఆ కాగితం చూడగానే ప్రకాశరావు ముఖం పాలిపోయింది. అది వాహినితో నవల అగ్రిమెంట్ కాగితం. ఇది వాహిని గారి వినురవేమ నవల తాలూకా అగ్రిమెంట్ కాగితం. ఈ నవల్లోనే ఆమె శ్రీశైలపతి బిల్డింగ్లో తాను చూసినవన్నీ పొందుపరిచింది. అయితే ఆ నవల తాలూకా స్క్రిప్ట్ మట్టుకు లేదు వీరి దగ్గర. అది ఏమైందో, అందులో ఉన్న రహస్యాలేంటో తెలియజేయడానికి మిస్సెస్ సింధూర, సిఐడి స్పెషల్ బ్యూరో గారిని బోన్లోకి రావాల్సిందిగా కోరుతున్నాను. సింధూర బోన్లో నిలబడింది. మీరు చెప్పదలుచుకుంది చెప్పొచ్చు, మెల్లగా ప్రారంభించింది సింధూర. ఇది చాలా విచిత్రమైన కేసు. ఒక నవల చదివి తానే అవన్నీ చేస్తున్నట్టు గ్రహించి స్వయంగా తన మీదే రాసిందన్న భయంతో ఆమె రాసిన నవలని కిల్ చేసిన ఒక అతి తెలివిమంతుడు కదా. నిజంగానే శ్రీశైలపతి బిల్డింగ్లో చాలా రహస్యాలున్నాయి.
అంటూ తను జాగ్రత్తగా దాచిన నీలిరంగు అట్టపుస్తకం బయటకు తీసింది సింధూర. ఇది చూడండి సార్, మీరు ఈ బౌండ్ బుక్ తెరవగలరేమో, అది అందిస్తూ చెప్పింది జడ్జి గారికి. ఆయన అది తీసుకుని ఎంత ఆలోచించినా అది ఎలా తెరవాలో అర్థం కాక తిరిగి ఆమెకి ఇచ్చేశాడు. ఇక్కడున్న ఎవరికి ఇది తెరవడం సాధ్యపడదు. కారణం, దీన్ని అతి తెలివిగా గొప్ప జీనియస్ అనిపించుకున్న సైంటిస్ట్ స్పెషల్గా రూపొందించింది కనుక. దీనికి ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంది. అది లేనిదే ఇది తెరవడం సాధ్యపడదు అంటూ ఆగి, లాయర్ గారు, మీ దగ్గరున్న కర్చీఫ్ ఇలా ఇవ్వండి అంది. అంతవరకు దాచిన లాయర్ విశ్వనాథ్ ఆ కర్చీఫ్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు. ఇది ఒక కోడ్ కోసం స్పెషల్గా తయారు చేసిన చేతి రుమాలు. దీనికి 2 డాట్లున్నాయి. పక్కన ఈ ప్రకృతి బొమ్మ, ఇంటి బొమ్మ ఉంది. ఈ డాట్లు విప్పి తీస్తే చూడండి అంటూ డాట్లు ఓడదీయగానే 1, 3 నెంబర్లు కనిపించాయి. అలాగే ఈ కర్చీఫ్ లాంటిది మరొకటి ఉంది. దీన్ని కూడా ఆ డాట్స్ ఓడదీస్తే 2, 4 నెంబర్లు వస్తాయి. దీని మీద ఇంటి బొమ్మ తప్ప మరో బొమ్మ లేదు. ఇది స్పెషల్ అద్దకం కర్చీఫ్లు. ఇవి బజార్లో మామూలుగా అమ్మేవి కావు. ఈ గుడ్డ బైండింగ్ పుస్తకాలకు వెనక పక్క అందానికి ముందుగా కార్నర్ల వైపు అట్ట మీద అంటిస్తారు. ఈ క్లాత్ ప్రెస్ మెయింటైన్ చేస్తూ అక్కడే బైండింగ్ సెక్షన్ కూడా ఉన్న అపర్ణ ప్రెస్ తాలూకావే. అయితే ఆ క్లాత్ యథాతథంగా కాక ఒక విధమైన టిష్యూ పేపర్తో జోడించి పైకి కనబడకుండా కర్చీఫ్లా తయారు చేసి వాళ్ళ అవసరమైన సంకేతాలు ఆ డాట్స్ రూపంలో పంపుకుంటూ ఉంటారు. అవి పాడైపోకుండా ఒక రకమైన యాసిడ్ 2 సెంటు బోట్లతో జోడిస్తారు. అది కాస్త సెంటు వాసన వేస్తుందే తప్ప యాసిడ్ వాసన రాదు అంటూ కర్చీఫ్ని శ్రీకుమార్కిచ్చి, ఈ క్లాతు పేపరు వేరు చేయండి అంది. అతను ఓ చిన్న సిరంజి లాంటిది తీసుకొచ్చి ఆ డాట్స్ మధ్య 2 సార్లు గుచ్చాడు. వెంటనే కాగితం ఊడొచ్చింది. ఆ కాగితంలో కొన్ని అక్షరాలున్నాయి. అవి ABCD అనే 4 ఆంగ్ల పదాలు. వాటి కింద 4 నెంబర్లున్నాయి. ఆ 4 నెంబర్లకు దిగువ ఏ అక్షరం యారో మార్కుతో ఒక చుక్క ఉంది. ఈ పుస్తకం తెరవాలంటే ఈ యారో మార్కు మాత్రమే ఆధారం. యారో మార్కు ఒక పక్క ఏ అక్షరం, మరో పక్క చుక్క ఉంది. అంటే ఆంగ్ల అక్షరమాలలో మధ్య అక్షరం దగ్గర సెంటర్ చూసి గుండు సూదితో గుచ్చితే దీంట్లో అమర్చిన తాళం తెరుచుకుంటుంది. ఆ గుండు సూది గుచ్చే ముందు కొద్దిగా తడిచేసి గుచ్చాలి. ఒక డౌట్, ఇందులో అక్షరమాల ఎక్కడుంది? పరీక్షిస్తోన్న జడ్జి ప్రశ్నించాడు ఆసక్తిగా. ఈ బైండింగ్ పుస్తకం మీదే ఉంది అంటూ ఆ సిరంజి ద్రావకం అట్ట మీద స్ప్రే చేశాడు శ్రీకుమార్. మరో నిమిషంలో ఆ నీలిరంగు అట్ట తెల్లగా మారి దాని మీద గోల్డ్ కలర్ అక్షరాలు మెరవసాగాయి. అంతా ఆశ్చర్యంతో నోరు తెరిచారు. ఇప్పుడు ఈ గుండు సూది ఎం అన్నది 13వ అక్షరం కనుక దాని మీద గుచ్చితే ఈ పుస్తకం తెరుచుకుంటుంది అంటూ నీళ్ల తడిచేసి సరిగ్గా సెంటర్ చూసి గుచ్చింది. వెంటనే పుస్తకం తెరుచుకుంది. అలా తెరవగానే అందులోంచి నవల తాలూకా కాగితాలు కింద పడ్డాయి. కోర్టు హాల్ అంతా ఒక్కసారే దద్దరిల్లింది. నోరు తెరిచి ఆశ్చర్యంగా లేచి నిలబడి చూడసాగారంతా. ఇవి వాహిని గారి నవల తాలూకా కాగితాలు, ఇవే ఆ బిల్డింగ్ రహస్యాలు అంటూ కోర్టు వారి ముందు పెట్టాడు శ్రీకుమార్. ఆ రోజుకు కోర్టు వాయిదా పడింది. విశాఖ జిల్లా చింతపల్లి, పాడేరు, నర్సీపట్నం, శృంగవరపు కోట, ఈ రెవెన్యూ తాలూకాల్లో గిరిజనులదే ఆధిక్యత. ఇదంతా ఏజెన్సీ ప్రాంతం. చక్కని చిక్కని దట్టమైన అడవులు. తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి దగ్గర ఊరు ప్రకాశరావుది. అతని పెద్దక్క గోవిందమ్మ, రెండవక్క కావమ్మ. అతను ఆఖరివాడు. అక్కడే అన్నవరంలో కృష్ణవేణిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ప్రకాశరావు. కృష్ణవేణి అన్నయ్య నాగసూర్య ప్రసాద్ చెల్లెలు లవ్ మ్యారేజ్ చేసుకుందని వంకపెట్టి ఆస్తంతా తనే దక్కించుకున్నాడు. అతనే రఘు తండ్రి. భుజంగరాయ శర్మ గారి అబ్బాయి లక్ష్మీప్రసాద్కి 2 అక్కాయిలున్నారు. అంటే శ్రీశైలపతి గారికి 2 మేనత్తులున్నారు. పెద్ద మేనత్త కొడుకు విరూపాక్షరావు, రెండవ మేనత్త కొడుకు సత్యవరప్రసాద్. భుజంగరాయ శర్మ గారి కూతుళ్ల పిల్లలు ఆ 2 అన్నమాట. విరూపాక్షరావు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ MSc గోల్డ్ మెడలిస్ట్. సత్యవరప్రసాద్ రాజమండ్రిలో చదువుకుని డిగ్రీ తీసుకున్నాడు. ప్రకాశరావు అక్కడ కాలేజీలో చదివాడు. అయితే ప్రకాశరావు డిగ్రీ పూర్తి చేయలేదు. సత్యవరప్రసాద్, ప్రకాశరావు, సలీం అంతా ఒకే చోట చదువుకున్నారు. రఘు తండ్రి నాగసూర్యప్రసాద్కి ఒక నక్సలైటు మిత్రుడుండేవాడు. రఘు మేనత్త కృష్ణవేణంటే అభిమానంగా ఉండి అప్పుడప్పుడు ఆమెని చూడ్డానికి వస్తుండేవాడు. గోవిందమ్మ శ్రీశైలపతుల సంసారంలో గోవిందమ్మకి భర్త తాలూకా వాళ్లంటే గిట్టకపోవడంతో తండ్రి లక్ష్మీప్రసాద్ని గాని అతని అక్కయ్యలు గాని శ్రీశైలపతిని అంతగా అభిమానించలేకపోయారు.
అతను భార్య దాసుడని ఆవిడ నోటికి జడిసి శ్రీశైలపతి అందర్నీ దూరంగా ఉంచవలసి వచ్చింది. సగం గోవిందమ్మంటే విముఖత్వం కలగడానికి అది ఒక కారణం. బంధువులందరికీ దూరం అయ్యాడు. విరూపాక్షరావు చాలా తెలివైనవాడు. అయితే ఏం, అది మంచి మార్గానికి కాక చెడు మార్గానికి ఉపయోగించుకున్నాడు. విరూపాక్షరావు సత్యవరప్రసాద్ తాత లక్ష్మీప్రసాద్ దగ్గర చిన్నప్పటి నుంచి ఆయన పూజా మందిరంలో ఉన్న వజ్రాల పెట్టెని గురించి వింటూ ఉండేవారు. ఆలివంక వారు ఆత్మబంధువులు అన్నట్టు ఎంతసేపు గోవిందమ్మ ఆవిడ తాలూకా జనాభా తప్ప ఆ ఇంట్లోకి ఇంకొకరు అడుగుపెట్టే అవకాశం లేదు కనుక ప్రకాశరావుని గురించి రంగనాథం గురించి తెలుసుకుని వాళ్లతో స్నేహం ప్రారంభించారు వీళ్ళిద్దరూ. అయితే తామెవరో వాళ్ళకి తెలియజేయలేదు. అంచేత వాళ్ళకి తెలియలేదు శ్రీశైలపతి మేనత్త కొడుకులు వాళ్ళని. మొత్తం మీద మనసులో ఏమున్నా పైకి అంతా అభిమానాలు కురిపించుకుంటూ ఉండేవారు. తనింట్లో బంధువర్గీయులంతా తిష్టవేయడం ప్రారంభించాక పూజా మందిరంలో ఉన్న ఆ వజ్రాల పెట్టెని గురించి చాలా జాగరూకతతో ఉంచడం ప్రారంభించాడు శ్రీశైలపతి. అది భగవత్ ప్రసాదం అని తండ్రి చెప్పాడు. దాన్ని ఇంకొకరికి కైంకర్యం కాకుండా చూడడం పెద్ద సమస్యగా పరిణమించింది అతనికి. ప్రతి వాళ్ళకి దానిమీదే కన్నుందని అతనికి తెలుసు. పూజా మందిరంలోంచి తీయడానికి ప్రాణం ఒప్పక అలాని ఇతరుల చేతిలో పెట్టలేక శ్రీశైలపతి చాలా కాలం అవస్థపడ్డాడు. రఘు తండ్రి నాగసూర్యప్రసాద్ నక్సలైట్లతో పరిచయ స్నేహాలు బాగా పెంచుకున్నాడు. వాళ్ల ఉపన్యాసాలు, వాళ్ల తుపాకీ గొట్టాల నినాదాలు అతన్ని బాగా ఆకర్షిస్తుండేవి. ఈ సంఘం మీద, ఈ వ్యవస్థ మీద కక్షతో నేను తిరుగుబాటు చేస్తున్నానంటూ విదేశీ వస్తువుల స్మగ్లింగ్ ప్రారంభించాడు. పన్నుల ఎగవేత, ఇక్కడ పుట్టి పెరిగిన ఇక్కడి ప్రజలంటే అతి తేలిక భావం. ఎంతసేపు డబ్బు కూడబెడదామా అన్న యోచన తప్ప ఓ రూపాయి కూడా ఎవరికి అతని చేతుల మీదుగా ధర్మం చేసిన పాపాను పోలేదు. అంత పుణ్యాత్ముడు అన్నమాట. అందరికీ శ్రీశైలపతి ఇంట్లో ఉన్న 1 కోటి రూపాయల ఆస్తి మీదే కన్ను. గోవిందమ్మకి పిల్లలు లేరు కనుక ఆస్తంతా పంచుకోవచ్చునని తెగ సంబరపడిపోయారు. అయితే శ్రీశైలపతి అపర్ణని పెళ్లి చేసుకోవడంతో కథ అడ్డం తిరిగింది. నాకు పుట్టారు కనుకనే దానికి పుట్టడానికి అని అనుకుంది గోవిందమ్మ ఈసడింపుగా. అంతా అలాగే అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ అపర్ణకి కొడుకు పుట్టాడు. అయితే అందరి స్వభావాలు కూలంకుషంగా అర్థం చేసుకున్న శ్రీశైలపతి ఆ పిల్లవాణ్ణి తమ దగ్గరే అట్టే పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. వీళ్ళందరి దృష్టి నుంచి పిల్లవాణ్ణి తప్పించాలి అనుకున్నాడు. పిల్లవాడి క్షేమం దృష్ట్యా అతన్ని విడిగా ఎక్కడో ఉంచి పెంచడమే మంచిదన్న నిర్ణయంతో భార్య అపర్ణని ఒప్పించాడు. ఫలితంగా ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు ఇంటికి దూరం అయ్యాడు. శ్రీశైలపతి చాలా గంభీర స్వభావుడు. ఇతరులను అంచనా కట్టడంలో అతన్ని మించిన వారెవరూ లేరు. అందుకే ఏది ఎలా జరగాలో, ఎక్కడ ఏ వస్తువు ఎవరికి దక్కాలో అన్నీ అతను ముందుగానే ప్లాన్ వేసి పెట్టుకున్నాడు ఇవ్వడానికి. అయితే తను ఆ విధంగా హత్య చేయబడతానని మట్టుకు ఊహించలేదు. భర్త ఆస్తి మీద ఎందరికి ఎంత కన్నుందో తెలిసిన అపర్ణ తన మట్టుకు తాను ఏదైనా విడిగా ఏర్పాటు చేసుకోవాలి అనుకుంది. అసలు అపర్ణ పట్టభద్రురాలు, రచయిత్రి. అంచేత తను స్వంతంగా పబ్లికేషన్స్ పెట్టుకోవాలనుకుని తన పేరుతోనే స్టార్ట్ చేసింది. కానీ పానకంలో పుడకల ప్రకాశరావుని శ్రీశైలపతి తప్పని పరిస్థితుల్లో పెట్టుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఇటు గోవిందమ్మ, అటు ఆవిడ తాలూకా జనాభా అపర్ణని కాల్చుకుని తింటారని శ్రీశైలపతి భయం. నిజం కూడా అంతే. ఇక ప్రకాశరావు ప్రెస్లో చేరడానికి అతని నక్సల్స్ మిత్రులే కారణం. వారికి కావలసిన కరపత్రాలు, పంచిపెట్టడానికి పుస్తకాలు, ఇలా అడవి అన్నలకి ఏది ప్రెస్ ద్వారా సమకూర్చాల్సి వస్తే అవన్నీ అతని ప్రెస్లోనే రహస్యంగా ముద్రించిస్తుండేవాడు. పేపర్ విషయంలో ఖచ్చితమైన లెక్కలున్న అపర్ణ పేపరు తక్కువవడం గమనించింది. ముందు ఏమీ అడగలేదు. రంగనాథం మెల్లగా కన్నాని చేర్చాడు. వాడి యాత్రా స్పెషల్స్ అంటూ నడిపే అన్ని వివరాలు ఇక్కడ కాగితం మీదే ముద్రించుకుని తీసుకుని పోతుండేవాడు. ఇదంతా పై సంపాదన ప్రకాశరావుకి. ఇల్లు, తినడానికి తిండి, అన్ని సౌకర్యాలు ఇచ్చి నెలకెంత అని జీతమిస్తుంటే ఏపాటి విశ్వాసం కనబరచకుండా పై పనులు, అది స్మగ్లర్లకు, నక్సలైట్లకు సాయపడే విధంగా తన కిందకి తెచ్చుకోవడంతో మండిపోయింది అపర్ణ. కానీ ఏం చేయలేని పరిస్థితి. విరూపాక్షరావు కెమిస్ట్రీ వెలిగించాడు, ఎంఎస్సి. తను స్వంతంగా ల్యాబ్ పెట్టుకుని ఏవేవో పరిశోధనలంటూ ల్యాబ్లో కూర్చునేవాడు. అతని పరిశోధనలు అన్నీ వినాశనానికి పనికొచ్చేవే తప్ప ఒకటి ప్రజలకు ఉపయోగపడిందేం లేదు. అతను రకరకాల యాసిడ్స్ తయారు చేశాడు. బిజినెస్ పేరా అని అందరికీ ప్రాపగాండ చేసుకున్నాడు. అప్పుడే అతనికి బొంబాయి దావూద్తో పరిచయం కలిగింది. అతని ఆంతరంగికుడుగా మారాడు. దావూదు కార్యకలాపాల్లో విదేశాలకు హెరాయిన్ ఎగుమతి చేయడం కూడా ఒకటి కనుక యాత్రా స్పెషల్స్ పేర రైళ్లలోనూ బస్సుల్లోనూ కూడా హెరాయిన్ చేరవేసి చాలా డబ్బు గడించాడు.
సత్యవరప్రసాద్ ఉరఫ్ కన్నా స్వంతానికి బస్సులు కొనుక్కున్నాడు. ఎక్కడ పడితే అక్కడ బ్రాంచీలు ఏర్పాటు చేశాడు. మెటాడోరు వ్యాన్ నుంచి ఏసీ కోచ్ల వరకు అతను మెయింటైన్ చేస్తూ విదేశీయుల దగ్గర, దేశీయుల దగ్గర మాదక ద్రవ్యాలు అమ్మి సొమ్ము చేసుకుంటూ లక్షాధికారుల లిస్టులో చేరిపోయాడు. విరూపాక్షరావు రకరకాల యాసిడ్స్తో పాటు కొన్ని రకాల మందులు కూడా తయారు చేశాడు. అది మానవ కళ్యాణానికి కాదు, మానవ వినాశనానికే. అదే బ్రోమైడ్తో మందు తయారు చేయడం. శ్రీశైలపతి మీద ప్రయోగించాడు. అతనికి నమ్మిన బంటు కనుక వంట మనిషి మీద, అపర్ణ మీద కూడా ప్రయోగించాడు. దానికి సూత్రధారి రంగనాథం. అయితే ఇవేమీ తెలియని శ్రీశైలపతి తన దేవతార్చనలో ఉన్న వజ్రాలను ఎక్కడ దాచాలా అని ఆలోచించి పెట్టె మట్టుకు అక్కడే ఉంచి దాంట్లో ఉన్నవన్నీ తీసి తన దగ్గర దాచాడు విడిగా ఒక దంతపు పెట్టెలో పెట్టి. అపర్ణ కూడా ఆ వజ్రాల గురించి పట్టించుకోలేదు. అయితే భార్యకు ఆ విషయం ఒక పుస్తకంలో రాసి పెట్టాడు. రోజు రోజుకు భర్త ముభావంగా ఉంటే కారణమేంటో తెలియక తెగమక పడింది అపర్ణ. అయితే అది బ్రోమైడ్ ప్రభావం అని ఆమెకే తెలియదు. శ్రీశైలపతి కూడా పనిభారం, వయసు పెరుగుతోంది, ఇలాగే ఉంటానులేమని పెద్దగా పట్టించుకోలేదు. కన్నా అనబడే సత్యవరప్రసాద్ రంగనాథం కోసం శ్రీశైలపతి లేనప్పుడల్లా వస్తూ ఉండేవాడు. అపర్ణ తన గొడవలో తనుండి అతన్ని ఎప్పుడూ గమనించలేదు. ఎందుకంటే ఆ వ్యక్తులకు ఆమెకి పడేది కాదు. అంచేత మాటలు, బంధుత్వాలు ఉభయులకి లేవు. ఇలా ఉండగా శ్రీశైలపతి తను పుట్టిన ఊళ్ళో అన్నీ అమ్ముకున్నా ఇల్లు అమ్మలేదు. ఆ ఇంటి నిమిత్తం ఒకసారి అక్కడికి వెళ్ళాడు అపర్ణతో. ఆ ఇంట్లో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని, ఏదన్నా లైబ్రరీ లాంటిది రూపొందించాలని, అలా ఖాళీగా ఉంచకూడదని అపర్ణ గొడవ పెడితే వచ్చాడు శ్రీశైలపతి. అక్కడ కాలేజీ లేదని, పిల్లలంతా కాలేజీ చదువులకు ఇబ్బంది పడుతున్నారని కాలేజీ ఏర్పాటు చేయమని అక్కడి వారంతా అడిగారు. కళాశాల పెడదామనిపించి ఆ ఇల్లు కాలేజీకి ఉంచిన హాస్టల్ వసతికి వేరే బిల్డింగు కట్టాలని అనుకుని స్థలం దొరుకుతుందేమోనని ఎంక్వైరీ చేశారు. చేస్తుంది తమ ఊరి బాగు కోసమే కనుక తమ స్థలాలు సుమారైన రేటుకే అమ్మడానికి సిద్ధపడి 2-3 ముందుకొచ్చారు. ఆ స్థలాలు చూసి ఒక స్థలం చాలా బాగుందనిపించి అది బేరమాడి కుదుర్చుకున్నారు. కాలేజీకి కరపత్రాలు ప్రింట్ చేయమని మ్యాటరు తయారు చేసి ప్రకాశరావుకి ఇచ్చింది అపర్ణ. ప్రకాశరావు ముఖం మాడిపోయింది. వీళ్ళు కాలేజీ పెట్టడమా, డబ్బంతా తగలేసి అని తన సొమ్మేదో పోతున్నట్టు బాధపడిపోయాడు. రంగనాథం రంకెలే వేశాడు. విరూపాక్షుణ్ణి, సత్యవరప్రసాద్ని పిలిచి మంతనాలాడాడు. ఆ స్థలం కొన్న తర్వాత బావి తవ్వించారు. అయితే అందులో నీరు బదులు ఆయిల్ పడింది. ఆ ఆయిల్ పడినట్టు గవర్నమెంట్కు తెలియజేసి ఫిబ్రవరి 22న తిరిగి వచ్చారు అపర్ణ, శ్రీశైలపతులు. మర్నాడు ఆమె కాలేజీ ఫంక్షన్కు పిలుపొచ్చింది. 24న ఆమె ఫంక్షన్కు వెళ్ళింది. అదే రాత్రి విరూపాక్షరావు, రంగనాథం, సత్యవరప్రసాదులు ఆ బంగ్లాలో ప్రవేశించి శ్రీశైలపతిని కాల్చి చంపారు. ఎందుకు చంపారో విరూపాక్షరావే చెబుతాడు. జడ్జి అంతా చదివేసరికి రాత్రి 12 గంటలైంది. మిస్ వాహిని నవల వినురవేమ ఈ హత్యకు మూల కేంద్రం. ఆమె ఆ రోజు వారింట్లో బస చేసింది. అది ఆమె డైరీలో ఉంది. ఆమె నవలకు ప్రేరణ, ముగింపు సన్నివేశాలు ఆ డైరీలోనే ఉంది. ఆ డైరీ ఇది అంటూ సింధూర వాహిని డైరీ కోర్టులో దాఖలు చేసింది. ఆ నవల ముగింపు కాగితాలు కూడా జోడించి. ప్రకాశరావు వచ్చి నవల అడిగాడు. 1 కాదు 4. నా దగ్గర రాసిన నవల 1 కూడా లేదు. రాస్తున్న నవల ముగించివ్వాలి. అయినా టైటిల్ ఇవ్వమని అడిగాడు. అది ఫిబ్రవరిలో 6వ తారీఖు లోపాయికారిగా మాటలు జరిగినవి రాసింది. ఆ తర్వాత కొన్ని తారీఖులు మామూలు సంఘటనలు తప్ప ప్రముఖంగా చెప్పుకోదగినవి లేవు. మళ్ళీ ప్రకాశరావు వచ్చాడు. శ్రీశైలపతిని గురించి, అపర్ణను గురించి తనకు ఏవో కొన్ని చిక్కులు ఉండడం వల్ల ఈ రచనలు తను వేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పాడు. ఏది ఏమైనా అపర్ణను కలుసుకోవాలి అని రాసింది వాహిని. ఆమె అపర్ణను కలుసుకుంటున్నట్టు అర్థమవుతూనే ఉంది. ఆ తర్వాత ఆమె ఆ ఇంట్లో ఉన్నప్పుడు రాయబడింది. ఆ రోజు రాత్రి వాహిని భోంచేసి ఆమెకు ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళిపోయింది. అపర్ణ మామూలుగా పడుకుంది. ప్రకాశరావుకి, రంగనాథానికి వాహిని అక్కడ ఉందని తెలీదు. అపర్ణ గది బయట నిలబడి వాళ్ళు చూస్తూ ఉండడం గమనించింది వాహిని తన కిటికీలోంచి. ఆ గది అపర్ణ గదికి ఎదురుగా ఉన్న గది. ఈ వ్యక్తుల్ని చూసి లేచింది. అందులో ప్రకాశరావుని ఆమె వెంటనే గుర్తుపట్టింది. వాళ్ళు రహస్యంగా ఏదో మాట్లాడుకోవడం గమనించింది. ఆమెకి అపర్ణ మాటల్లో ఉన్నది నిజమో, ప్రకాశరావు మాటల్లో ఉన్నది నిజమో తేల్చుకోవాలని అనిపించింది. అందుకే మరింత శ్రద్ధగా వినసాగింది. ఆ గ్రూపులో ఉన్న విరూపాక్షరావుని, కన్నాని అందర్నీ చూసింది. అయితే వాళ్ల పేర్లు తెలివి ముందు.
తలుపు దగ్గర నిలబడ్డ విరూపాక్షరావు అపర్ణ తలుపుకు ఏదో కనబడకుండా అంటించడం గమనించింది. అది చూస్తుండగానే తలుపు రంగులో కలిసిపోయింది. అక్కడి నుంచి శ్రీశైలపతి గది దగ్గరకు వెళ్లారు. అక్కడ శ్రీశైలపతి తలుపు మీద ద్రావకం పూశారు. అది ఊడిపోయింది. లోపలికి వెళ్లారు. అందులో ఒకరినొకరు పీల్చుకోవడంలో వాళ్ళ పేర్లు తెలుసుకోగలిగాను. ఆ ద్రావకాలు వగేరా చేతిలో ఉన్న వ్యక్తి పేరు విరూపాక్షరావని, అవతలి వ్యక్తిని కన్నా అని పిలవడంతో కన్నా అయ్యుంటుందని వాహిని తన డైరీలో సూచించింది. లోపలికి వెళ్లిన వాళ్ళు ఒక 5 నిమిషాలు టార్చ్ లైట్లతో తిరగసాగారు ఆ గదంతా. ఇంతలో ఏం చేశారో ఏమో, ఆ గదంతా ఒక్కసారే మిరుమిట్లు గొలిపిన కాంతి ఆవహించింది. ఇంకా కిటికీలోంచి కాకుండా తలుపు ఓరగా తీసుకుని చూడసాగిందామె. వాహిని చూస్తోందని వాళ్ళు పసిగట్టలేదు. తలుపు వేసి ఒక వ్యక్తే బయటకొచ్చాడు. మిగిలిన వారు లోపలే ఉన్నారు. వచ్చిన ఆ వ్యక్తి అపర్ణ తలుపు 3 సార్లు తట్టి శ్రీశైలపతి తలుపు ఒకసారి తట్టగానే ఆ తలుపు తెరుచుకుంది. వారి మేధాశక్తికి నివ్వెరపడింది వాహిని. ఆ తర్వాత అతను కూడా లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ బయటకు రాలేదు. అలా 10 నిమిషాలు ఆగి చూసింది. చడి చప్పుడు లేదు. ఏమైనా సరే తను ఇదేదో కనుక్కోవాలి. కనుక్కొని అపర్ణకు తెలియజేయాలి అని అనుకుంది. సాహసమైన నిరాధారంగా, అంతకంటే అనాలోచితంగా లోపలకు బయలుదేరింది. అపర్ణ తలుపు 3 సార్లు తట్టి శ్రీశైలపతి తలుపు దగ్గరికి వెళ్ళింది. అది ఒకసారి తట్టగానే తెరుచుకుంది. లోపలికి వెళ్ళగానే ఒక విధమైన వెలుగు గదంతా ఆవహించింది. ఆ క్షణంలో ఆమె అనుభవించిన భయాందోళనలు వర్ణించ సఖ్యం కాదు. ఆ వెలుగులో వారు ఎవరైనా అక్కడే ఉంటే తన ప్రాణం ఆ క్షణంలో పోతుందని ఆమెకు తెలుసు. కనీసం అపర్ణకైనా తను తెలియజేసి వచ్చుంటే ఆవగింజలో 66 వంతైనా ఆమె సహాయం చేయగలిగేది అని అనుకున్న తొందరపడొచ్చింది. తప్పించుకోవాలన్న వీలు కాని పరిస్థితి. అలా గోడకి అంటుకుపోయాక ఆ వెలుగు క్రమంగా ఆరిపోయింది. పక్కన చెయ్యి అప్రయత్నంగానే గట్టిగా గోడకి నొక్కుకుంది. అందులో ఒక స్విచ్ బిగించుంది లోపలకు. ఆ స్విచ్ పైకి తెలీదు. దాని మీద చిన్న ఏరో మార్కు వేసుంది. అక్కడ నొక్కితే గోడకి అమర్చిన బీరువా తెరుచుకుంటుంది. అయితే అది తెలియకపోయినా అనుకోకుండా ఆమె చెయ్యి అక్కడ పడ్డంతో గోడ కదలడం, బీరువా తెరుచుకోవడం జరిగింది. అప్పటికి ఆమెకి ధైర్యం వచ్చింది. బీరువా దగ్గరకు వచ్చింది. అక్కడ అంటించిన ప్లాస్టరు ముట్టుకుంది. బీరువా తెరుచుకుంది. అందులో శ్రీశైలపతి ఫోటో వెనక పక్క లక్ష్మీదేవి ఫోటో ఉంది. ఆమెకు అర్థం కాలేదు. అందులో ఏమేం సామాన్లున్నాయో చూడబోయింది. కానీ అక్కడ కూడా ఆమెకి తెలియని మేట ఉండడంతో బీరువా పక్కకి కిందకు చూసింది. అప్పుడే పెట్టి వెళుతున్నట్టున్న రాతి పలక కనిపించింది. అది కదిలించింది. లోపలకు దారి కనిపించింది. మెల్లగా నడవసాగింది. అలా కాస్త నడిచిందో లేదో అక్కడ గది గోడ కనిపించింది. ఆ గోడకున్న కిటికీలోంచి నలుగురు టేబుల్ చుట్టూ కూర్చునుండడం కనిపించింది. ఇంతకీ వీలునామా విషయం ఏం చేద్దాం? రంగనాథం ప్రశ్న. ఏముంది చేసేందుకు? మనం సృష్టించాలంటే తెలివైన లాయర్ ఉండాలి. అతగాడు మనం ఇచ్చే డబ్బుకి ఆశపడాలి. సరే, అదలా ఉంచండి. మనం తయారు చేసినవన్నీ తయారు చేయబోయేవి ఒక ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. తారీఖు వారీగా ఏది చెయ్యాలో మనం ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ప్రకాశరావు అన్నాడు. మీకు ఆ భయమేం అక్కర్లేదు. అంతా ఈ నీలిరంగు అట్టపుస్తకంలో పొందుపరిచాం. దీనికి ఒక కోడ్ ఉపయోగిస్తాం. ఇవి తయారు చేసి కన్నా రేపు గుంటూరు ప్రెస్లో దాస్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మహాశివరాత్రి పేరు చెప్పి శ్రీశైలానికి యాత్రా స్పెషల్స్ వేసి అతగాడు ఓ 4 రోజులు తప్పుకుంటాడు అన్నాడు విరూపాక్షరావు. అదేదో మీరు చూడండి. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అంటూ లేచాడు రంగనాథం. ప్రకాశరావు కూడా లేచి, నేను మళ్ళీ రాత్రికి రాత్రి వెళ్ళిపోతాను. నేను ఊళ్ళో లేను అన్నందుకు లేనట్టుగానే ఉండాలి అంటూ వాచి చూసుకుని లేచాడు. వాహిని యువతలకొచ్చింది. మెల్లగా ఆదారినే వచ్చి బీరువా తెరిచింది. లోపల లాకర్ మూసింది. అది తెరవలేదు. వాళ్ళు అంతా వెతికింది. అందులో లోపల చిన్న తాళం చెవి కనిపించింది. అది బయటకు తీసి చూసింది. కానీ దేనికి సరిపోలేదు. మెల్లగా శ్రీశైలపతి డ్రాయర్ సరుగు తాళం వేసుంటే అది తిప్పి చూసింది. వెంటనే తెరుచుకుంది. అందులో శ్రీశైలపతి డైరీ ఉంది. అది తీసి గబగబా చదవసాగింది. అందులో వజ్రాల గురించి, తన వీలునామాను గురించి కూడా ఉంది. ఆమె అలా చదివి డ్రాయరు వేస్తుండగా బయట శబ్దమైంది. ఆ తాళం తీసుకుని ఆదుర్దాగా శ్రీశైలపతి మంచం కిందకు దూరింది. గుండెలు దడదడ కొట్టుకోసాగాయి. తలుపు తీసుకుని అందులోకి రఘు, కన్నా వచ్చారు. ముసలాడు వీలునామా లాయర్ పేరు రాశాడు. వాడి దగ్గర డూప్లికేట్ దొంగతనంగా పట్టుకునొచ్చాను. అది ఇప్పుడు చూడ్డానికి వీల్లేదు. అవతల నాకు రైలు టైం అవుతోంది. దీన్ని ఈ బీరువాలో దాచిపెట్టు అన్నాడు కన్నా బీరువా తీసి చూపించి. సరే అంటూ అందులో దాచాడు రఘు. ఇంతకీ ఆ ఎస్ఐ శ్రీకుమార్ ఏమంటున్నాడు?
వాడి బొంద వాడేమంటాడు? శ్రీశైలపతిని చంపిన వాడెవడో ఈ జన్మకి కనుక్కోలేడు. పోతే ఆ వజ్రాలు ఎక్కడ దాచాడా అని సాలోచనగా అన్నాడు రఘు. అది బీరువా లాకర్లో ఉంటాయని నా అభిప్రాయం. రేపొచ్చి చూద్దాం పద. ఆ ఇద్దరూ వెళ్ళిపోయారు. వాహిని బీరువా తీసి ఆ వీలునామా అందుకొని చకచక్యంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అక్కడే అది చదివి కవర్లో పెట్టి ఎస్ఐ శ్రీకుమార్ పేరున అడ్రస్ రాసి దగ్గర పెట్టుకుంది. ఆ మర్నాడు వెళ్ళిపోతూ పోస్టు చేసింది. ఆ నీలిరంగు అట్టపుస్తకం రూపొందించిన విరూపాక్షరావు కన్నాకి తప్ప ఆ పుస్తకం కోడ్లు ఎలా తెరవాలి అన్నది తెలీదు. ఇంటికి వెళ్లిన వాహిని కథలో ఇమిడ్చింది. ఆ నవలే వేస్తానంటూ తీసుకున్న ప్రకాశ్రావు అదంతా తమ ఇంటిదిలాగే అనిపించి ఆమెతో ఘర్షణ పడ్డాడు. అది చిలికి చిలికి గాలివానై ఆమె ప్రాణం తోటాకి బలి చేశాడు. చేశాక ఏం చెయ్యాలో తెలియక వణికాడు. రంగనాథానికి ఫోన్ చేసి పిలిపించాడు. అతడు మనుషులను పెట్టి ఆ శవం నరికించి అలా పెట్టెల్లో పార్సిల్ చేశాడు. వజ్రాల పెట్టెను అపహరించడానికి రఘుని వినియోగించాడు విరూపాక్షరావు. తెలివిగా తను తీసుకున్నట్టు బయటపడకుండా అతనే ముసుగు వ్యక్తిలా వచ్చి ఆ పెట్టెను అపహరించాడు. ద్రావకాలు వగేరాలన్నీ తెలిసిన విరూపాక్షుడికి ఆ లాకరు తెరవడం కష్టం కాదు. అది తను తీసినట్టు కాకుండా తెలివిగా తప్పించాడు. వంట మనిషి తమ రహస్యాలు కనిపెడుతున్నాడన్న అనుమానంతో అతని ఇండైరెక్ట్గా చంపేశాడు రంగనాథం. మొత్తం కథంతా వివరంగా బయటపడింది. నేరస్తులు నేరం ఒప్పుకోక తప్పలేదు. రఘు చేతికి ఆనాడు సింధూర కాల్చిన తుపాకీ గుండు చేసిన గాయం బయటపడింది. బాంబే నుంచి గోవా వెళ్లిన యూనిట్లో సెలవు పెట్టి 2 రోజుల తర్వాత వచ్చి కలిశాడు రఘు. ఎంఎం వాడియా అలాంటి వ్యక్తిని తను చేర్చుకున్నందుకు బాధపడింది. వెంటనే డిస్మిస్ చేసేసింది. వజ్రాల గురించే కాక అతని బావిలో పడిన నూనె విషయంలో విరూపాక్షరావు శ్రీశైలపతితో ఘర్షణ పడ్డమే అతన్ని చంపేయడానికి కారణమైంది. దోషుల్ని విచారించి తగిన శిక్ష విధించాడు జడ్జి. వజ్రాలు పెట్టే అపర్ణకు అప్పగించారు. అది దైవమందిరంలో పెట్టిందామె. అందరికీ శిక్షలు పడిన తర్వాత వీలునామా ప్రకారం ఎవరికి ఇవ్వవలసింది వారికి ముట్టజెప్పాడు లాయర్ విశ్వనాథం. అసలు ఆస్తంతటికి గార్డియన్గా మాత్రమే విశ్వనాథ్ని ఏర్పాటు చేశాడు శ్రీశైలపతి. అతని కోరిక మేరకు ఇవ్వవలసింది ఇచ్చి అందర్నీ పంపించేసి ప్రస్తుత తనింట్లోనే ఏర్పాటు చేయించాడు విశ్వనాథ్. వాహిని నవలున్న కాగితాలు ప్రింట్ చేసి లేని కాగితాలు తనే పూర్తి చేసి నవల పబ్లిష్ చేసి వాహిని పట్ల విశ్వాసాన్ని ప్రకటించుకుంది అపర్ణ. ఇప్పుడు ఆమె బిజీ ఉమెన్. కాలేజీ బాగోగులు చూసుకుంటూ పుస్తకాలు రాస్తూ ప్రింటింగ్ చేస్తూ తన ఆశలన్నీ బాబు మీద పెట్టుకుని సంఘంలో అతనొక గొప్ప వ్యక్తిగా నిలబెట్టడం కోసం కృషి చేస్తోందామె. అపర్ణ పబ్లికేషన్స్, అపర్ణ రెసిడెన్షియల్ కాలేజీ 2 ఆమె నేత్రద్వయం. భర్త బిజినెస్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనివారి బాగోగులు చూసుకుంటూ అవన్నీ కొడుకి అప్పగించడం కోసం 1000 విధాలుగా నిరంతర కృషి చేస్తున్న ఒక నిరంతర శ్రమజీవి, పరిశ్రమజీవి. ఆమెకి సాయంగా లాయర్ విశ్వనాథ్ నిలబడి బాబు భవిష్యత్తుకు అతను దోహదపడుతున్నాడు సలహా రూపంలో. ఇంతటితో లేడీ డిటెక్టివ్ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.